హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల నీలి మహల్. సంధ్యాదేవి గారు రచించారు. ఇది 1982లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఎస్టేట్ అంతా కోలాహలంగా, సందడిగా, సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో వెలుగు వెన్నెలలు వెదజల్లను ఆరంభించాయి. ప్రతి ఒక్కరి గుండెల్లో సంతోషం ఉప్పెనలా పొంగిపోతోంది. ఆడ మగ పెద్ద చిన్న అందరూ సంతోషంతో ప్రతి ఒక్కరి ఇంట పండగ చేసుకోసాగారు. అందరూ కొత్త బట్టలు కట్టుకున్నారు. ఆ రోజు బాధల్ని మర్చిపోయి హృదయాల నిండా సంతోషాన్ని నింపుకొని ఉత్సాహంగా తిరగసాగారు. కారణం, ఆ ముందు రోజే రాజా కృష్ణకమల్ విదేశాల నుండి తిరిగొచ్చాడు. అతను విదేశాలకి వెళ్ళిపోయి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. రాజా భువనవర్మ గారు, రాణి రత్నావళీదేవిల ఏకైక పుత్రుడే కృష్ణకమల్. అతను చదువుకునే రోజుల్లో ఫ్యాక్టరీ వర్కర్స్ విషయంలో తండ్రితో ఘర్షణ పడ్డాడు. అతను అక్కడే ఉంటే వర్కర్స్ ఇంకా రెచ్చిపోయి తిరగబడిపోతారని భయం వేసి కొడుకుని చదువు నెపంతో ఆయన విదేశాలకు పంపించేశారు. అది గ్రహించుకున్న కృష్ణకమల్ ఇండియా తిరిగి రావడానికి ఇష్టపడక చదువైపోయినా అక్కడే రోజులు గడపసాగాడు. రాజా భువనవర్మ గారు గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. ఆయన మరణించారు అన్న కబురు తెలిసి ఇండియా వచ్చి 10 రోజులుండి వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు. తల్లి మిగతా వాళ్లు ఉండమని అంత పట్టుబట్టినా వినలేదు. తమది జమీందార్ల వంశమైన మనుషుల్లో మోసాలు మాత్రం తగ్గలేదు. కొన్ని లక్షల కోట్ల ఆస్తున్నా పేదలంటే జాలి లేదు. వాళ్ల కష్టంతోనే పైకొచ్చి వాళ్లనే కిందకు అణగదొక్కాలి అనుకోవడం అన్యాయం అనే వాదన కృష్ణకమల్ది. అందుకే ఇండియాలో ఒక్కరోజు కూడా నిలబడలేకపోయాడు. ఎందరూ ఎన్ని చెప్పినా అతను వినకుండా వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడం మళ్ళీ ఇప్పుడు తిరిగొచ్చాడు. తల్లి రాణి రత్నావళీదేవి కొడుకు దగ్గరకు మనిషిని పంపించి చెప్పింది, అంతా నీ ఇష్టప్రకారమే చేద్దువుగాని ఇండియా తిరిగి రమ్మని. అతను బాగా ఆలోచించుకుని ఇక ఎప్పటికైనా ఇండియా వెళ్లవలసిందే, తప్పదు. తన నుండి అందరూ బాధపడ్డం అతనికి ఇష్టం లేదు. అందుకే ఇండియా వచ్చేశాడు. కొడుకు పలానా రోజున ఇండియా వస్తున్నాడు అని తెలిసిన రత్నావళిదేవి ఊరంతా పెద్ద పండగ చేయించారు. ఆ ఎస్టేట్ అంతా అతనికి ఘన స్వాగతం చెప్పింది. ఆ మర్నాడు ఇంటింటా పెద్ద పండగ జరిగింది. రాత్రంతా ప్రతి వీధిలోనూ గాన కచేరీలు జరిగాయి. కృష్ణకమల్కి చిన్నాన్న కూడా ఉన్నారు. ఆయన భార్య వేరే ఊళ్ళో ఉంటున్నారు. రాజా సుదర్శనవర్మ గారు, రాణి కల్పవల్లిదేవి గారు అతను వస్తుంటే వచ్చారు. వాళ్ళకి పిల్లలు లేరు. ఆ జమీందారీ వంశానికి వారసుడు ఒక కృష్ణకమలే. రాజా సుదర్శనవర్మ గారి దంపతులు కూడా కృష్ణకమల్ అంటే ప్రాణం పెడతారు. కృష్ణకమల్ తన గదిలో పడుకుని ఆలోచించసాగాడు. తను ఇండియాకి తిరిగి వచ్చేశాడు. మళ్ళీ అక్కడకు వెళ్లడం అనేది ఉండదు. తను ఇక్కడికి తిరిగి వచ్చేసినందుకు గాను ఎన్నో మంచి పనులు చెయ్యాలి. తన వలన ఎందరో పేదవాళ్లు సంతోషంగా బ్రతకాలి. వాళ్ల కోసం తను ఏమైనా చెయ్యాలి. రాజా కృష్ణకమల్ అంటే అందరూ తనవాడు, తన మంచి కోరేవాడు, తమకి సుఖశాంతులు ఇచ్చేవాడు అని అంతా నమ్మాలి. అప్పుడే తనకి నిజమైన సంతోషం, సంతృప్తి. ఒక వారం రోజుల తర్వాత దివాన్ మరికొంతమంది ముఖ్యులు కలిసి కృష్ణకమల్తో పాటు ఎస్టేట్ అంతా చూడ్డానికి వెళ్లారు. ఆ భూములు, తోటలు అన్నీ అతనికి చూపించారు. వాళ్ల మిల్లులు కూడా చూపించారు. కృష్ణకమల్ ఫుల్ సూట్లో అందంగా హుందాగా ముందుకి అడుగు వేస్తుంటే వెనక అందరూ చేతులు కట్టుకుని వినయంగా నడవసాగారు. జీపులో వెళుతుంటే అందరూ అతన్ని చూసి దండాలు దొర, దండాలు సినబాబు గారు, దండాలు రాజాగారు అంటూ అలా దారి పొడవునా వినిపిస్తూనే ఉన్నాయి. కృష్ణకమల్కి మనసంతా ఒక్కసారి గర్వంగా పొంగిపోయింది. వీళ్ళందరూ నా వాళ్ళు, నా కోసం వీళ్ళందరూ ప్రాణం పెడుతుంటే వీళ్ల కోసం నేను ఏమైనా చేస్తాను. వీళ్ల సంతోషమే నా సంతోషం, వీళ్ల సుఖశాంతులే నా సుఖశాంతులు అని మనసులో దృఢంగా అనుకున్నాడు. ఆ రోజు కాక ఇంకొక రోజు అన్ని చోట్లకు వెళ్ళాడు. అందరి వర్కర్స్ మనసుల్లో ఏమున్నాయో గ్రహించాడు. అందర్నీ ఒకరోజు సాయంత్రం ఒక చోటకి సమావేశం కమ్మని చెప్పి తను వెళ్ళాడు. అందరి ఉద్దేశాలు, వాళ్ల ఆశలు ఆశయాలు ఏంటో నిర్మోహమాటంగా తన ముందు వెల్లడి చేయమన్నాడు. అందరూ మహదానందంతో తమ తమ మనసుల్లో ఉద్దేశాలు, ఆశలు, ఆశయాలు వెల్లడించారు. కొందరు తమ పిల్లల చదువుల గురించి, పెళ్లిళ్ల గురించి, ఉద్యోగాల గురించి చెప్తే మరికొందరు తమకి చదువుకోవాలని ఆశగా ఉన్నట్టు వెల్లడి చేశారు. కృష్ణకమల్ వాళ్ళకి నైట్ కాలేజీలు, స్కూలు పెట్టించి వాళ్ళకి చదువుకునే అవకాశం కల్పిస్తామని చెప్పాడు. కొందరికి మీ పిల్లల పెళ్లిళ్ళు, చదువులు ఆ బాధ్యతలన్నీ నావి.
మీకు ఎంతైనా డబ్బు సహాయం చేస్తాను అని చెప్పాడు. మరికొందరికి ఉద్యోగాలు వేయిస్తానని మాటిచ్చాడు. వాళ్ళ కోసం కొన్ని లక్షలు ఖర్చు చేయడానికి సిద్ధపడ్డాడు. అందరూ అతని మాట వింటూనే చిన్నబాబు గారికి జై, దొరబాబు గారికి జై, రాజా గారికి జై అంటూ అరవసాగారు. కృష్ణకమల్ చిరునవ్వుతో తల ఊపాడు. అతని మనసంతా సంతోషంతో పొంగిపోయింది. వర్కర్స్ కోరికల ప్రకారం కృష్ణకమల్ అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నాడు. వాటి తాలూకా పనులు చురుగ్గా సాగుతున్నాయి. కృష్ణకమల్ వచ్చి 3 నెలలు కావస్తోంది. అతని రాక ఆ ఎస్టేట్కే కొత్త వెలుగొచ్చింది. అందరి మనసులు సంతృప్తితో నిండిపోయాయి. చిన్నబాబు గారు మా కష్టసుఖాల గురించి ఆలోచిస్తున్నారు, ఆయన దేవుడు అని దండం పెడుతున్నారు. ఆ రోజు రత్నావళిదేవి కొడుకుని తన గదిలోకి పిలిపించారు. పిలిచారా అమ్మా అంటూ అతను ఆ గదిలో ప్రవేశించాడు. అవును బాబు, అలా కూర్చో అంటూ కొడుక్కి తన ఎదురుగా ఉన్న సోఫా చూపించారు. అతను తల్లి చెప్పినట్టుగానే ఆ సోఫాలో కూర్చున్నాడు. నువ్వు వచ్చి 3 నెలలు కావస్తోంది. ఎప్పటికప్పుడు చెప్పాలనుకుంటూనే మానేస్తున్నాను. కారణం నువ్వు ఎస్టేట్ వ్యవహారాలు చూస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నావు, అందుకే చెప్పలేదు. ఏంటమ్మా చెప్పండి అన్నాడు చిరునవ్వుతో. మీ మామయ్య గారింటికి ఒకసారి వెళ్ళిరా అన్నారు. రత్నావళిదేవి తమ్ముడు నరసింహవర్మ, ఆయనకొక్కతే కూతురు సౌందర్యదేవి. తల్లి లేని పిల్ల అని కూతుర్ని అతి గారాబంగా పెంచారు. కూతురు ఎంతంటే అంతే. సౌందర్యదేవి పుట్టినప్పుడే రాణి రత్నావళిదేవి 101 బళ్లతో మిఠాయి, పూలు, పళ్ళు పంపించి ఈ అమ్మాయి నా కొడుకు కృష్ణకమల్ భార్య అంటూ మాటిచ్చి 1000 పేట్ల చంద్రహారం గొలుసు సౌందర్యాదేవి మెడలో వేసింది. అప్పటినుండి ఆ మాటే నిజం అవడానికి ఆవిడెప్పుడూ వినుతీలేదు. అందరికీ సౌందర్యదేవి ఆ ఇంటి కోడలు కావడం ఇష్టమే. ఏంటి బాబు మాట్లాడవు అడిగారు. అతను నవ్వి వెళతాను అన్నాడు. ఎప్పుడు వెళ్తావో చెప్పు. మావయ్య గారు కబురు చేశారు నిన్ను వాళ్ళింటికి పంపించమని. అతను క్షణంసేపు ఆలోచించి ఎల్లుండి బయలుదేరి వెళతాను. నమ్మకమేనా? నమ్మకమే, తప్పకుండా వెళతాను. మీరు ఈ విషయం మావయ్య గారికి కబురు చేయండి. ఆవిడ అలాగే అంటూ తల ఊపారు. కృష్ణకమల్ గదిలో కూర్చుని సిగరెట్ కాలుస్తూ ఆలోచించసాగాడు. సౌందర్యాదేవి నిజంగా సౌందర్య రాసే. సౌందర్య అంటే తనకి చాలా ఇష్టం. ఆమె తన మనసులో నిలిచిన అపురూప లావణ్య రాశి. తను ఆమెను చూసి 10 సంవత్సరాలవుతుంది. అప్పుడు ఆమెకు వయసు 17 సంవత్సరాలు. అప్పటికి అతని వయసు 24, 25 సంవత్సరాలుంటాయి. ఆమెను తలవని క్షణం లేదు. ఇప్పుడు సౌందర్య ఎలా ఉందో! వయసు తెచ్చిన అందం ఇంకా రెట్టింపు అవుతుంది. ఆమె అందం, చందం, వయసు, సొగసు అన్నీ తన స్వంతమే. ఆ ఊహరాగానే అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది. సౌందర్య ఈ గదిలో తన చేతుల మధ్యుంటే ఆ ఊహ అతన్ని ఉకిరిబికిరి చేసింది. శరీరంలో తేనెలు ప్రవహించసాగాయి. కలువకాడలా ఉండే ఆ నాజుకు సుందరి తన గుండెలపై వాలిపోతే కృష్ణకమల్ మనసంతా తీయని ఊహలతో గాల్లోకి ఎగరసాగింది. ఆ క్షణాన సౌందర్య దగ్గరకు పరిగెత్తుకు వెళ్లాలన్న కోరిక గాఢంగా కలగసాగింది. ఇన్ని రోజులు ఆమె తనకి గుర్తుకు రాలేదా? మనసులో ప్రశ్నించుకున్నాడు. సౌందర్యని ఎప్పుడెప్పుడు చూస్తానని మనసు తొందరపెట్టిన మాట నిజమే. అయితే స్వసుఖాల కంటే ముఖ్యమైనవి తమ ఎస్టేట్లో బ్రతుకుతున్న వాళ్ల కష్టసుఖాలు. ముందు వాళ్ల గురించి ఆలోచించడం తన కర్తవ్యం అనుకుని మనసు రాయి చేసుకున్నాడు. ఎస్టేటు వ్యవహారాలన్నీ చక్కబెట్టాడు. అన్ని పనులు అందరికీ పురమాయించాడు. ఇప్పుడు కాస్త తీరిక దొరికింది. అందుకే తల్లికి మాటిచ్చాడు మామయ్య గారి ఊరు వెళతానని. ఆలోచిస్తుంటే అతని మనసు ఆగడం లేదు. పురుష సహజమైన కోరికలు అతని ఒకచోట నిలవనివ్వడం లేదు. ఎవరో అతని మనసులో దూరి గుసగుసలాడినట్టు అనిపించసాగింది. ఆ క్షణంలో సౌందర్యను దగ్గరికి లాక్కోవాలని, తన వాంఛ తీర్చుకోవాలని ఏవేవో పిచ్చి కోరికలు కలగసాగాయి. కృష్ణకమల్ మనసంతా ఎలాగో అయింది. ఇక ఆ గదిలో ఉండలేక లేచి యువతలకొచ్చాడు. యువతలకు రాగానే చల్లగాలికి మనసు ఊగసాగింది. ఆ చల్లగాలికి ఆ రాత్రివేళ ఎక్కడికైనా అలా తిరిగొద్దామనిపించింది. అతనికి ఆ కోరిక కలగడంతోనే నౌకర్లను పిలిచి డ్రైవర్తో చెప్పమన్నాడు కారు సిద్ధం చేయమని. డ్రైవర్ కారు సిద్ధం చేశాడు. డ్రైవర్ని వద్దని చెప్పి కారులో తను ఒక్కడే బయలుదేరాడు. కారు మెల్లగా డ్రైవ్ చేసాగాడు. ఇప్పుడు ఈ రాత్రివేళ ఎక్కడికి వెళ్ళం? అతనికి నవ్వొచ్చింది. ఎక్కడికి వెళ్లేది నిశ్చయించుకోకుండానే కారులో బయలుదేరిపోయాడు. ఊరికి చివరగా ఉన్న విశ్రాంతి బంగ్లాకు వెళితే ఆ ఆలోచన రాగానే కారు అటు పోనిచ్చాడు. కారు అలా ముందుకు పరిగెడుతోంది. కృష్ణకమల్ మనసంతా సౌందర్య చుట్టూ తిరగసాగింది. వయసు కోరికలు రేపుతోంది. మనసు ఊయలులుగుతోంది.
కారు తారు రోడ్డు మీద పరిగెడుతుంటే కారుకి ముందు సౌందర్య నిలబడి నాట్యం చేస్తున్నట్టు, తాను ఆ అద్దంలోంచి చూస్తున్నట్టు కలగనసాగాడు. కారు విశ్రాంతి భవనం సమీపించింది. రాజావారి కారు హారన్ వినిపించడంతోనే తోటమాలి పరిగెత్తుకొచ్చి గేటు తెరిచాడు. కారు గేట్లోంచి లోపలకు దూసుకువెళ్లి ఆగింది. కారాపి కృష్ణకమల్ కారు దిగాడు. అతను తోటమాలిని వెళ్ళిపోమని చెప్పి తను లోపలికి వెళ్ళాడు. ఆ విశ్రాంతి బంగ్లా చిన్నగా, అందంగా, పొందిగ్గా కట్టబడింది. అన్నీ గ్లాసు డోర్సే. అద్దాల మేడ చుట్టూ పెద్ద తోట. ఆ తోటలో ఎవరు ఏ మూలన్నది కనిపించదు, అంత పెద్ద తోట. వెనక రకరకాల పండ్ల తోట. ముందంతా ఎన్నో రకాల పూల మొక్కలు వేసున్నాయి. రంగురంగుల పువ్వులతో ఆ తోట మధ్య తళతళా మెరిసిపోయే అద్దాల సౌధం. ఒక్క క్షణం అలా ఉండిపోయాడు. బంగ్లాలో ఎక్కడా చిన్న మరకగాని, ధూళిగాని, దుమ్ముగాని లేవు. ఎంతో శుభ్రంగా, నీటుగా ఉంది. అలా బంగ్లా అంతా కాసేపు చూసి గదిలోకి వెళ్ళాడు. మంచం మీద తెల్లని సిల్క్ దుప్పటి వేసుంది. నైలాన్ దోమతెర మంచం చుట్టూ రౌండ్గా వేసుంది. కింద కార్పెట్ పక్షి వెంట్రుకలతో చేసింది తెల్లనిది వేసుంది. ఆ కార్పెట్ తెల్లగా, మెత్తగా, చాలా అందంగా ఉంది. అది తయారు చేసినందుకే ఇవ్వచ్చు. కిటికీ తెరలు, గుమ్మానికి కట్టిన తెరలు అన్నింటికీ ఒకలాంటివే కట్టున్నాయి. మంచం మీద పడుకున్నాడు. నిద్రపట్టలేదు. అలా చూస్తూ ఆలోచనలో పడ్డాడు. ఆలోచనల్లో పడి పరధ్యాసగా ఉన్న అతనికి మెల్లగా పాట వినిపించసాగింది. అంతే, క్షణంసేపు అలా ఉండిపోయాడు. ఆ పాట మెల్లగా దగ్గరైనట్టుగా అనిపించసాగింది. చెవులు రిక్కించి క్షణంసేపు అలా ఉన్నాడు. ఇంత రాత్రివేళ ఎవరు పాట పాడుతున్నారు? అందులో ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో. తనకు తెలిసిన మట్టుకి ఈ తోటమాలింట్లో ఎవరూ అమ్మాయిలు లేరు. ఆ అమ్మాయిలున్నా అంత చక్కగా పాడగలుగుతారా? కృష్ణకమల్ మంచం మీద నుండి లేచి మెల్లగా కిటికీ వైపుకు వెళ్లి కిటికీకున్న తెర తొలగించి చూశాడు. అంతా చీకటిగా ఉంది. ఎవరూ కనిపించలేదు. ఒక్క క్షణం అలాగే నిలబడి చూస్తూ పాట వినసాగాడు. ఆ పాట హృదయాంతరాళంలోని మధురాతి మధురమైన స్మృతులను స్పృశించి అవ్యక్త అనురాగాలను, అనిర్వచనీయమైన ఆనందాల్ని సృష్టిస్తోంది. ఇక అక్కడ నిలబడలేక వెనుతిరిగి గది తలుపులు తెరుచుకుని తారిచి పట్టుకుని తోటలోకి వెళ్ళాడు. ఆ గానం ఇంకా తారాస్థాయిని అందుకుంటూ హృదయ వీణను మీటసాగింది. కృష్ణకమల్ అలా నిశ్శబ్దంగా నడుచుకుంటూ ముందుకి వెళ్లసాగాడు. అలా వెళుతుంటే ఒక వైపు నుండి మువ్వల శబ్దం అవసాగింది. టక్కున ఆగిపోయి విన్నాడు. కాని మువ్వలు శబ్దం గల్లు గల్లుమంటూ అందంగా మోగసాగింది. కృష్ణకమల్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ తోటలోకి ఎవరొచ్చారు? ఎవరో అమ్మాయి ఇంత రాత్రివేళ రావాల్సిన అవసరం ఏమిటి? ఈ తోటలోకి ఎందుకొచ్చింది? పాట మాత్రం అలా వినిపిస్తూనే ఉంది. చిరుమువ్వలు మోగినట్టు, చిరుగంటలు మోగినట్టుగా ఉంది ఆ కంఠస్వరం. ఆ అమృత గానంలో ప్రకృతే పరవశించి ఆ తోటంతా సోలిపోయినట్టుగా చల్లగాలికి ప్రతి పూల మొక్క తల ఊగిస్తున్నాయి. ఆ మనోహర మధుర గాన తరంగాలకు లయవేస్తున్నట్లుగా అందాలు ఒలికించే కుసుమాలు, లేచిగుళ్ళు సుందరంగా కదులుతున్నాయి. మనసులో మధురాతి మధురమైన భావాలు సుడిగుండమై అతని అంతరంగమంతా ఏదో అనిర్వచనీయమైన అనుభూతితోనూ ఆనందోత్సాహాలతోనూ నిండిపోయింది. ఆ అమ్మాయి ఎవరు? ఆమెను చూస్తే చూడాలన్న పట్టుదల, కాంక్ష అతనిలో తలెత్తాయి. ముందుకు అడుగులు వేస్తున్న అతను క్షణంసేపాల ఆగిపోయాడు. తన వెనక దూరంగా వీణ వాయిస్తున్నట్టయింది. దూరాన ఒక వైపు నుండి పాట, మరోవైపు నుండి మువ్వల మ్రోత, మరోవైపు నుండి వీణాగానం. కృష్ణకమల్కి ఒక్కసారి ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు తోటలో ఉన్నది ఒక అమ్మాయి కాదా? ముగ్గురు అమ్మాయిలా? ఎవరూ కనిపించరేంటి? అతను తోటంతా చురుగ్గా గాలించేశాడు. పాట ఆగిపోయింది. మువ్వల మ్రోత ఆగిపోయింది. వీణాగానం ఆగిపోయింది. అతను అలా ఆ అమ్మాయిల కోసం వెతుకుతూ తోటమాలి గుడిసె దగ్గరకు వెళ్ళాడు. అతన్ని చూస్తూనే తోటమాలి కంగారుగా యువతలకొచ్చి, బాబుగారు మీరాండి? ఏం కావాలి బాబుగారు? అంటూ చేతులు జోడిస్తూ వినయంగా అడిగాడు. ఏం లేదు. ఈ తోటలో ఇంకెవరైనా ఉంటున్నారా? లేదు బాబుగారు అన్నాడు అయోమయంగా చూస్తూ. అసలు ఇక్కడ నువ్వు ఇంకెవరుంటున్నారు? నేను నా భార్య ఉంటున్నామండి. నిన్నగాని ఈ రోజుగాని ఇంకెవరైనా వచ్చారా? లేదు బాబుగారు, ఎవరూ రాలేదు. అసలు ఎవరిని లోపలికి రానివ్వం బాబుగారు. అలాగా అన్నట్టు తలూపి మెల్లగా అక్కడి నుండి ముందుకు వెళుతుంటే ఒక 10 మంది అమ్మాయిలు కిలకిలా నవ్వినట్టయింది. అంతే, తక్కున ఆగిపోయి వెనుతిరిగి తోటమాలి వైపు చూశాడు.
ఆ నవ్వులు ఎవరివి? ఇక్కడికి అమ్మాయిలు ఎవరొచ్చారు అన్నట్టు చూశాడు. ఆ తోటమాలి మామూలుగా చేతులు కట్టుకుని అతని వైపే చూడసాగాడు. అంటే అతడికి ఆ అమ్మాయిల నవ్వులు వినిపించలేదా? తోటమాలికి తెలియకుండా ఆ తోటలోకి ప్రవేశించారా? ఆలోచిస్తూ మెల్లగా బంగ్లా వైపు వెళ్ళాడు. బంగ్లా పై మెట్టు మీద నిలబడి తోటవైపు అలా చూడసాగాడు. తోటంతా నిశ్శబ్దంగా ఉంది. ఎలాంటి శబ్దం లేదు. మనిషి అలికిడి అసలే లేదు. కృష్ణకమలకి అంత అయోమయంగా ఆశ్చర్యంగా అనిపించసాగింది. ఆ పాట, ఆ మువ్వల చప్పుడు, ఆ వీణాగానం అంతా తన భ్రమ. ఆ అమ్మాయిల నవ్వులు వినిపించాయి. తనని ఆడించడానికి ఎవరైనా పక్కన దాక్కున్నారా? అంత ధైర్యం ఏ అమ్మాయికుంటుంది? ఒక్క సౌందర్యకు తప్ప. ఆమె ఇక్కడ లేదు. ఇంకెవరు? కృష్ణకమల్ అరచేతితో గెడ్డంపై రాసుకుంటూ బంగ్లా లోపలికి దారి తీశాడు. అంతే, మెట్లెక్కుతున్నవాడల్లా టక్కున ఆగిపోయాడు. మేడ మీద గదిలో పాట వినిపిస్తోంది. ఎవరో వీణ వాయిస్తున్నారు. పాటకు తగినట్లుగా ఎవరో నాట్యం చేస్తున్నారు. కాలి మువ్వల శబ్దం గల్లుగల్లును మోగుతున్నాయి. ఒక్క ఉరుకులో మేడ మీదకు పరిగెత్తాడు. గది అవతల వరండా మధ్యలో పాలరాతి అరుగుంది. ఆ అరుగుపై తెల్ల ముఖమల్ తివాచీ పరుచుంది. తివాచీ పైన ఒక అందమైన స్త్రీ కూర్చుని వీణ వాయిస్తోంది. ఇద్దరమ్మాయిలు నాట్యం చేస్తున్నారు. మరో అమ్మాయి పాడుతోంది. మిగతా అమ్మాయిలు 6 కింద కూర్చుని నాట్యాన్ని తిలకిస్తున్నారు. ఆ అమ్మాయిలందరిది ఒకటే ముస్తాబు. భరతనాట్యం చేస్తున్నప్పుడు వేసుకునే దుస్తులే ధరించారు. తెల్లని ఆ దుస్తులు చెంకి పూలతో మెరిసిపోతున్నాయి. ఒంటి నిండా ధగధగలాడే తెల్లరాళ్ల వస్తువులు వేసుకున్నారు. నుదుట పాపిట గొలుసు, ముక్కుకి రింగు, చెవులకి పెద్ద పెద్ద జూకాలు, పెద్ద జడ, జడ నిండా పూలు. అందరిది ఒకటే ముస్తాబు, ఒకటే అలంకరణ. దేవలోకం నుండి దిగొచ్చిన దేవకన్యల్లా ఉన్నారు. అందాలు చిందించే ఆ అతిలోక సౌందర్య రాశులను కన్నార్పకుండా చూశాడు. ఎవరు వీళ్ళు? ఇక్కడికి ఎలా వచ్చారు? ఎవరూ అతన్ని గమనించలేదు. అందరూ ఆ పాట వింటూ ఆ నాట్యం చూడడంలో లీనమైపోయారు. అతను గబగబా గుమ్మాలు దాటుకుని ఆ వరండా వైపు వెళ్ళబోయాడు. గాలికి తలుపులు 2 టక్కున మూసుకుని కొట్టుకోసాగాయి. విసుగ్గా ఆ తలుపులు తెరవబోతుంటే దీపాలు ఆరిపోయాయి. దీపాలు ఆరిపోగానే ఆ గది అవతల వరండా అంతా చీకటమయమైపోయింది. అనుకుంటూ తలుపులు తెరుచుకుని వరండా వైపు వెళ్ళాడు. పాట ఆగిపోయింది. నాట్యం ఆగిపోయింది. మువ్వల శబ్దం లేదు. వీణ వాయించడం ఆగిపోయింది. ఆ వరండా అంతా ఒక్కసారి నిశ్శబ్దమైపోయింది. చేతిలో టార్చి వెలుగులో ఆ వరండా అంతా చూశాడు. ఎవరూ లేరు. అంతా ఖాళీగా ఉంది. కళ నిజమా? తను కళ్ళతో చూసింది అబద్ధమా? తన కళ్ళు తనని మోసగించాయా? ఆ పాట, ఆ నవ్వులు అంతా తన భ్రమ. ఎడంచేతి వేళ్ళని క్రాఫ్లోకి పోనిచ్చి ఆలోచించసాగాడు. అబద్ధమని అనలేకపోతున్నాడు. నిజమని చెప్పలేకపోతున్నాడు. గాఢంగా నిట్టూర్చాడు. ఏంటి వింత? ఉన్నట్టుండి అమ్మాయిలంతా మాయమయ్యారు. తను నిద్రపోయి లేచి వాళ్ళని చూస్తే అంతా కలలోనూ అని అనుకోవడానికి, లేక నిద్ర కళ్ళతో ఏదో అనుకున్నాను అని సరిపెట్టుకోవడానికి అలా ఏం కాదు. తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. లైట్లు మాత్రం రాలేదు. అలా చీకట్లోనే పడుకుని అమ్మాయిల గురించే ఆలోచించసాగాడు. అంతా వింతగా ఉంది అనుకుంటూ. మళ్ళీ సన్నగా నవ్వులు వినిపించసాగాయి. అతను వెంటనే లేవలేదు. ఆ నవ్వులు ఎక్కడా అని వినసాగాడు. కింద తోటలో వినిపిస్తున్నాయి ఆ నవ్వులు. కృష్ణకమల్ కిటికీ దగ్గరగా వెళ్ళి చూశాడు. కింద తోటలో అమ్మాయిలందరూ దగుడు మూతలాడుతున్నారు. ఒక అమ్మాయికి కళ్లకు గంతలు కట్టి మిగతా అమ్మాయిలందరూ దూరంగా పరిగెడుతున్నారు. కళ్లకు గంతలు కట్టించుకున్న ఆమె వీపుపై తట్టి కిలకిలా నవ్వుతూ దూరంగా పారిపోతున్నారు. కిలకిలా నవ్వులు, కలకలా రాగాలతో ఆ తోటంతా సందడిగా తయారైంది. కృష్ణకమల్ వెన్నెట్లో వాళ్ళని స్పష్టంగా చూశాడు. కళ్ళు జిగేల్మనిపోయే అందం వాళ్ళది. ఈసారి టార్చి పట్టుకెళ్లకుండా గబగబా గది బయటకొచ్చి తోటవైపు దారి తీశాడు. చెట్ల చోటుకు వెళ్లిన అమ్మాయిలు చెట్ల చోటనే మాయమయ్యారు. అతనికి అక్కడ ఎవరూ కనిపించలేదు. ఎలాంటి నవ్వులు, ఎలాంటి శబ్దం లేదు. ఆ తోటంతా నిశ్శబ్దమైపోయింది. ఎటూ కదల్లేని వాడిలా అలా నిలబడిపోయాడు. ఏంటి వీళ్ళు? తనని ఆడిస్తున్నారా? ఎవరు వీళ్ళు? దేవకన్యలా, దెయ్యాలా, లేక కామిని పిశాచాలా? ఏమైనా వీళ్ళంతు తేల్చాలి. తను చేతకాని వాణ్ణి, పిరికివాణ్ణి అనుకుంటున్నారా? దెయ్యాలైనా భూతాలైనా తనకి లెక్కలేదు. టైం చూస్తే తెల్లవారుజాము 4 గంటలు అవుతుంది. ఇక ఈరోజు లాభం లేదు. రేపటి నుంచి కనిపెట్టాలి. ఆ అమ్మాయిలెవరు? ఈ తోటకి ఎందుకొచ్చారు? ఎలా వచ్చారు?
అసలు వాళ్ళు మనుషులా లేక దెయ్యాలా అంతు తేల్చాలి. మనసులో గట్టిగా నిశ్చయించుకుని తన గదివైపు దారి తీశాడు. ఇక అతనికి నిద్ర పట్టలేదు. ఆ తర్వాత తోటలో గాని బంగ్లాలో గాని ఎలాంటి అలికిడి అవలేదు. నిశ్శబ్దంగా ఉంది. తెల్లవారింది. సూర్యకిరణాలు తోటంతా పొరుచుకుని వింత అందాన్నిస్తున్నాయి. పూలమాలలు ఆనందోత్సాహాలతో అరుణోదయానికి జోహార్లర్పిస్తున్నాయి. కృష్ణకమల్ అలా పడుకునే ఆలోచించసాగాడు. కృష్ణకమల్ ఆ రోజు ఉదయం కారులో తమ భవంతికి తిరిగొచ్చేశాడు. ఆ రోజంతా అతనికి మనసేం బాగాలేదు. అతను కళ్ళతో చూసింది అబద్ధమంటే మనసు ఒప్పడం లేదు. ఆ రహస్యం ఏమిటి? ఆ అమ్మాయిలంతా తనని ఎందుకలా ఆట పట్టిస్తున్నట్టు? ఇది కావాలని చేస్తున్నట్టా? తనని చూడక అలా పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ తిరుగుతున్నారా? మరి తను తోటలోకి వెళ్ళగానే ఆ నవ్వులు ఎందుకు ఆగిపోయాయి? ఎటూ తేల్చుకోలేక అతను ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. ఆ మర్నాడే అతను మేనమామ గారింటికి బయలుదేరుతున్నాడు. నౌకర్లు ప్రయాణానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. అమ్మాయిల గురించి తెలుసుకోవాలంటే ఆ ఒక్క రాత్రితో అవదు. అట్నుంచొచ్చాక ఆ బంగ్లాకు వెళ్ళి తెలుసుకోవాలి. అందుకే ఒక్కసారి ఆ బంగ్లాకు వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేయాలనుకున్నాడు. రాణి రత్నావళిదేవి కొడుకుకి మరోసారి కబురు చేయించింది. రేపే నీ ప్రయాణం, మరిచిపోవద్దు సుమాని. అతను మరిచిపోలేదు. గుర్తుందని కబురు చేశాడు. ఆ రోజు కావాలనే కొద్ది ఆలస్యంగా ఆ బంగ్లాకి బయలుదేరాడు. నౌకరు కారు సిద్ధంగా ఉందని చెప్పడంతో కిందకు వెళ్ళాడు. కారులో కూర్చుని కారు స్టార్ట్ చేస్తుంటే దూరంగా గేటు దగ్గర ఎవరో అమ్మాయి నిలబడినట్టు అనిపించింది. గేటుకి బంగ్లాకి చాలా దూరంగా ఉండడంతో ఎవరైంది గుర్తు తెలియడం లేదు. లైట్ల వెలుగులో గుర్కా ఏదో అంటున్నాడు. ఆ అమ్మాయి ఏదో అడుగుతోంది. చేతులు తిప్పడాన్ని బట్టి అలా గ్రహించుకున్నాడు. అంతే. వాళ్ల మాటలు ఒక్కటి కూడా వినిపించడం లేదు. కారు పోనిచ్చాడు. కారు సరిగ్గా గేటు దగ్గరకు రావడంతోనే గుర్కా గేటు తెరిచాడు. కారాపి ఏంటి అన్నట్లు చూశాడు. గుర్కా చెప్పాడు, మీతో మాట్లాడాలట. లోపలకు వెళతానని పొట్టుబట్టి కూర్చుంది ఈ అమ్మాయి. ఇప్పుడు వీలు కాదని చెప్పినా వినడం లేదు అంటూ చెప్పాడు. కృష్ణకమల్ ఆమె వైపు చూశాడు. మౌనంగా చేతులు జోడిస్తూ ఒక్క క్షణం ఆ అమ్మాయి అతని వైపు దీనంగా జాలిగా చూసి మెల్లగా తల ఉంచుకుంది తప్పు చేసినట్టు. ఎందుకో ఆ చూపులు అతని మనసుని కదిల్చి వేశాయి. ఆమె చెప్పేదేంటో, ఆమెకొచ్చిన కష్టమేంటో తెలుసుకోవాలనుకున్నాడు. ఏంటి, ఏమైనా మాట్లాడాలా? చాలా శాంతంగా సౌమ్యంగా అడిగాడు. అవునంటూ భయంగా తల ఊపింది. కనురెప్పలు రెపరెపలాడాయి. ఆ కోలకళ్ళల్లో లీలగా భయం గోచరించింది. తన మాటలు రాజావారు వింటారా అన్నట్టు. కృష్ణకమల్ క్షణంసేపు ఆలోచించి కారు వెనక్కి పోనిస్తూ గుర్కాతో చెప్పాడు, ఈ అమ్మాయిని మేడ మీదకు పంపించు అంటూ. అతను వెళ్లే ప్రయత్నం మానుకుని కారులో నుండి దిగి మేడ మీదకు వెళ్ళాడు. మేడ మీద పెద్ద హాల్లో సోఫాలు వేసున్నాయి. అక్కడ సోఫాలో కూర్చుని ఆమె రాక కోసం ఎదురు చూడసాగాడు. ఆమె మెల్లగా మేడ మీదకొచ్చింది. అతను ఆమె వైపు పరీక్షగా అప్పుడే చూశాడు. నోట మాట రానివాళ్ల రెప్పవేయడం మరిచిపోయినట్టు అలా ఉండిపోయాడు. ఆమె అందచందాలు మాటలతో వర్ణించలేనంత అద్భుతంగా ఉన్నాయి. బంగారు రంగు ఛాయలో సన్నగా పొడవుగా బంగారు తీగలా ఉంది. ఆమె అణువణువులో వయ్యారం, నాజూకుతనం, సుకుమారం, లావణ్యం ఒలికిపోతున్నాయి. ఉంగరాల జుత్తు ముంగురులను, నుదుటిని, చెంపల్ని తాకుతుంది. సన్నగా దిద్దినట్టుండే కనుబొమ్మలు, ముఖమంతా కళ్లే కనిపించేటంత విశాల నేత్రాలు, ఎర్రని చిన్న నోరు, కొద్దిగా మొనతేలినట్లుండే గెడ్డం, గెడ్డంపై కందిగింజంత నల్లని పుట్టుమచ్చ, అద్దాల్లా నునుపుగా మిలమిలా మెరిసే చెక్కిళ్ళు, బాగా పొడవుగా ఉన్న పెద్ద జడ, చెవులకి చిన్న రింగులు తప్పించి మెడలోకి చేతులకి బంగారు వస్తువులేం లేవు. నల్లని జార్జెట్ చీర, నల్లని జాకెట్టు, లాంగ్ హ్యాండ్స్ ఇది వేసుకుంది. చీర చెంగు భుజాల చుట్టూ కప్పుకున్న పల్చని చీరలోంచి ఆమె పచ్చని మెడ సొట్ట దగ్గర పచ్చగా కనిపిస్తోంది. నల్లని జార్జెట్ చీర చెంగు ఆమె అందాల్ని దాచలేక వెలవెలబోతోంది. నుదుట నల్లని సింగారు కుంకుమ, పచ్చని ముఖానికి మరింత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది నల్లని బొట్టు. చేతికి నల్లని గాజులు, చేతులు మరింత పచ్చగా ముద్దొచ్చినట్లుగా ఉన్నాయి. కట్టుకున్న చీర నల్లటి రంగు ఏమో ఆమెంకా పచ్చని పసిమిచ్చాయితో మెరిసిపోతుంది. ఎవరీమే? ఇంత అద్భుత సౌందర్యరాశిని తను ఎప్పుడూ చూడలేదు. దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్య? దేవకన్య అయితే మిలమిలా మెరిసే నగలు, తళతళ చీరల్లేవే?
లేమికి ప్రత్యక్ష సాక్ష్యంగా తన ఎదుట దీనంగా జాలిగొలిపే చూపులతో నిలబడింది. కళకళ్లాడవలసిన ఆమె వదనం వాడిపోయినట్టుగా ఉంది. మిలమిలా మెరవలసిన ఆమె కోలకళ్ళు విచారాన్ని గూడు కట్టుకునున్నాయి. ఆమె ఆ నిలబడే తీరు, ఆ పొందిక, ఆమెలో వయ్యారంతో పాటు హుందాతనం ఒలికిపోతున్నాయి. ఆ నాజుకు సుందరిలో భయంతో పాటు కలవరపాటు తొంగి చూడసాగాయి. ఆమె అలా సర్వం మర్చిపోయినట్టుగా సుదీర్ఘమైన ఆలోచనల్లో కొట్టుకుపోతున్నట్టు నిలబడ్డ చోట అలాగే బొమ్మలా కదలకుండా ఉండిపోయింది. ఆమె చూపులు నేలకు అంటుకుపోయాయి. మనసు ఎక్కడో ఉంది. కృష్ణకమల్ రెప్పవాల్చకుండా అలాగే ముగ్ధుడే చూశాడు. ఈ అపరూప లావణ్యరాశెవరు? ఇక్కడికెందుకొచ్చింది? తనతో మాట్లాడే పనేంటి? ఆమె ఎందుకలా ఉంది? ఆమెకొచ్చిన ఆపదేంటి? కృష్ణకమల్ ఆమె వైపు చూస్తూ ఎదురుగా సోఫాలో కూర్చోమన్నాడు. ఆమె మొదట కూర్చోడానికి సందేహించింది. అతని బలవంతం మీద తప్పనిసరి ఎదురుగా సోఫాలో వినయంగా కూర్చుంది. అతని వైపు సరిగ్గా చూడలేకపోతుంది. నీ పేరు? ఆమె వైపు సూటిగా చూస్తూ ప్రశ్నించాడు. ఒక్కసారి కళ్ళెత్తి అతని వైపు చూసి కళ్ళు దించేసుకుంది. కృష్ణకమల్ కనుబొమ్మలు ఆశ్చర్యంగా పైకి లేచాయి. ఆమె కళ్ళల్లో కఠినత్వం దాగుంది, మెత్తదనం లేదు. ఆ కోల కళ్ళల్లో తీక్ష్ణత చోటు చేసుకుంది. అతి ప్రయత్నం మీద లేని శాంతాన్ని తెచ్చుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. నీలిమ మెల్లగా చెప్పింది. ఆ కంఠస్వరంలో నుండి తేనెజల్లు పైకి ఎగిసినంత మధురంగా అనిపించింది. నీలిమ ఎంత మంచి పేరు, ఎంత చక్కని పేరు. ఈ అందాల సుందరి తనకి రాణి అయితే, రాణి నీలిమాదేవిగా ఆమెకు ఈ ఎస్టేట్ అంతా నీరాజనాలు పడుతుంది. ఈమె ఎవరో, ఈమె కథేంటో ఆలోచనలు మనసులోనే కట్టిపెట్టి మెల్లగా అడిగాడు. వచ్చిన పని? ధర్మప్రభువులు అడిగింది లేదనరని, చెప్పింది కాదనరని తెలిసి ఇంత దూరం మీ దర్శన భాగ్యం కోసం వచ్చాను. ఆమె మాటలు వింటూనే చిరునవ్వు నవ్వాడు. మా నాన్నగారు రామాపురం ఎస్టేట్లో దివాన్గా పనిచేసేవారు. ఆ ఎస్టేట్ అంతా రాజా రంగనాయకులు గారిది. ఆయనకు పిల్లలు లేరు. భార్య 20 సంవత్సరాల క్రితం చనిపోయింది. రాజా రంగనాయకులు గారు చనిపోయి 8 సంవత్సరాలవుతోంది. ఆయన చనిపోవడంతో వారసులమంటూ చాలామంది వచ్చారు. ఆస్తంతా పొర్లు సొత్తైపోయి రాజా రంగనాయకుల పేరే నిలవకుండా పోయింది. మా నాన్నగారికి పక్షవాతం వచ్చి మంచం మీద ఉన్నారు. ఈ ఊరికి 12 మైళ్ళ దూరంలో ఉన్న బంగ్లాలో మేము ఉంటున్నాం. రంగనాయకుల వారి ఆ బంగ్లా వారసులైన రాఘవరావు గారికి వచ్చింది. ఆయన మంచితనంతో మేము ఆ బంగ్లా అవుట్ హౌస్లోనే ఉంటున్నాం. ఈ మధ్య రాఘవరావు గారి ఆస్తంతా పోవడంతో ఉన్న ఈ బంగ్లా అమ్మేయడానికి ఆయన నిశ్చయించుకున్నారు అంటూ ఆగి జాలిగా అతని వైపు చూసింది. కృష్ణకమల్ అలాగా అన్నట్టు తల ఊపాడు. ఇప్పుడు ఆ బంగ్లా ఎవరైనా కొనుక్కుంటే ఇక మేము ఆ బంగ్లాలో ఉండడానికి వీల్లేదు. మంచం పట్టిన మా నాన్నగారు కదల్లేని స్థితిలో ఉన్నారు. రాఘవరావు గారు కాబట్టి మమ్మల్ని ఆ బంగ్లాలో ఉండనిచ్చారు. వేరే ఎవరైనా అయితే మమ్మల్ని ఆ బంగ్లాలో ఎలా ఉండనిస్తారు? మేము మరో చోటికి వెళ్లే పరిస్థితుల్లో లేము. మాకు తలదాచుకోవడానికి నీడ లేదు. మంచం మీద నుండి లేవలేని మా నాన్నగారిని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళగలను? నాకు నానేవాళ్లు లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న నా తండ్రిని తీసుకుని ఒంటరిగా నేను ఎక్కడికి వెళతాను? గడప దాటి బయటకు అడుగు పెడితే ఈ ప్రపంచంలో ఒంటరిగా బ్రతకగలనా? దిక్కుమొక్కు లేని నేను నా తండ్రిని ఎలా సంరక్షించుకుంటాను? అందుకే మిమ్మల్ని చేతులు జోడించి దీనంగా అతని వైపు చూసింది. నీలిమ కళ్ళల్లో నీళ్లు గిరగిరా తిరిగి కళ్ళ అంచుల దగ్గరకొచ్చి ఆగాయి. ఆ నీళ్లు వెలుతురుపడి ముత్యాల్లా మిలమిలా మెరవసాగాయి. ఇక ఆ అంచుల దగ్గర ఎక్కువసేపు నిలవలేక కళ్ళ అంచులు దాటి బుగ్గల మీదకు ముత్యాల జాలులా జారసాగాయి. నీలిమ అతని కంఠస్వరం శాంత గంభీరంగా పలికింది. నీలిమ అతని వైపే చూడసాగింది. ఏంటో చెప్పు. నా వలన నీకు ఎలాంటి కష్టతర సాధ్యం కాని సాయం ఏదైనా సరే నీకు నేను చేసి తీరతాను. ఏంటో చెప్పు అన్నాడు. ఆ మాట వినడంతోనే ఆమె కన్నులు కాంతితో మిలమిలా మెరిశాయి. హృదయమంతా తేలిక పడినట్టు క్షణసేపు అతని వైపు చూసింది. నాకు తెలుసు మీరు ధర్మప్రభువులు, దైవ స్వరూపులు అని, అందుకే ఇంత దూరం వచ్చి మిమ్మల్ని కలుసుకుని నా కష్టం చెప్పుకున్నాను. మీరు ఆ బంగ్లా కొంటే మాకు తలదాచుకోవడానికి నీడిస్తారని అంటూ ఆగింది. అతను ఆమె చెప్పిందంతా శ్రద్ధగా వింటున్నాడు. ఆ బంగ్లా 25 లక్షల రూపాయలకు అమ్మాలనుకుంటున్నారు. ఆ బంగ్లా అంత డబ్బు పెట్టి మీ వంటి జమీందారులు కొనాలి గాని మామూలు వాళ్ళు ఎవరూ కొనలేరు. కొనగలిగిన వాళ్ళున్నా మమ్మల్ని అక్కడ ఉండనివ్వరు.
అందుకే మిమ్మల్ని ఆ బంగ్లా కొనమని ప్రాధేయపడి అడుగుతున్నాను. మీరు ఆ బంగ్లా కొంటే నాకు ఆ అవుట్ హౌస్ తలదాచుకోవడానికి ఇస్తారని నా ఆశ. అది మా నాన్నగారి ప్రాణం ఉన్నంత వరకే. ఆ తర్వాత నేను ఉండను, వెళ్ళిపోతాను. అంతవరకు మీరు మమ్మల్ని ఆదుకుంటే చాలు. ఆ బంగ్లా ఎంతన్నావు? 25 లక్షలా? ఎక్కడ? ఈ ఊరికి 12 మైళ్ళ దూరంలో ఉందా ఆ బంగ్లా? అవును బాబుగారు. మీరు నీలిమహల్ పేరు వినే ఉంటారు. ఆ నీలిమహలే మీరు కొనాలి. కృష్ణకమల్ క్షణంసేపు ఏదో తనలో తాను ఆలోచించుకుని ఆమె వైపు చూస్తూ అన్నాడు. అలాగే, మేము ఆ నీలిమహల్ని తప్పకుండా కొంటాం. నేను రేపు ఊరు వెళుతున్నాను. 2 రోజుల్లో తిరిగొచ్చేస్తాను. అప్పుడు నేను రాఘవరావు గారిని పిలిపించి మాట్లాడతాను. ఇక మీకు ఏం భయం లేదు. మీరు ఆ బంగ్లాలోనే ఉండొచ్చు అంటూ ధైర్యం చెప్పాడు. నిజంగానా అన్నట్టు సంతోషంగా చూసింది. అతను ఆమె నమ్మకం కోసం మరోసారి చెప్పాడు. కృతజ్ఞతగా చూస్తూ అతనికి చేతులు జోడించి నమస్కరిస్తూ, మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ తన మనసులో మాటలు కృతజ్ఞతారూపంగా తెలియపరుచుకుంది. ఇందులో పెద్ద సాయం ఏముంది? ఆ నీలిమహల్ మాకే ఉంటుందిగా అంటూ చిన్నగా నవ్వాడు. నీలిమ మరోసారి అతనికి చేతులు జోడించి నమస్కరించి లేచి నిలబడింది. ఇక వెళతాను అంటూ. టైం చూస్తే 10 గంటలు దాటింది. ఇంత రాత్రివేళ అంత దూరం ఎలా వెళతావు? ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె పేలవంగా నవ్వింది. మా వంటి దిక్కులేని వాళ్ళకి ఆ భగవంతుడే సాయం చేస్తాడు అంటూ వెళ్ళబోయింది. అతను ఊరుకోలేదు. డ్రైవర్ని పిలిచి నీలిమను నీలిమహల్ దగ్గర దించేసి రమ్మన్నాడు. నీలిమ ఇబ్బందిగా తప్పనిసరి కారులో వెళ్ళింది. ఆమె వెళ్ళిన వైపే అలా చూస్తూ ఉండిపోయాడు కృష్ణకమల్, ఆమె అందచందాలకి ముగ్ధుడవుతూ. రాజా కృష్ణమహల్ తమ ఎస్టేట్కి రావడంతోనే నరసింహవరం గారు చాలా సంతోషించారు. కాబోయే అల్లుడు అని ఆయన పొంగిపోయారు. రాజ మర్యాదలన్నీ జరిపించారు. అక్కయ్య గారు కులాసాగా ఉన్నారా? నవ్వుతూ తల ఊపాడు కృష్ణకమల్. మీరు ఇండియా వస్తున్నట్టు తెలిసి మా అమ్మాయి సంతోషం చెప్పనలవి కాదు. మాకందరికీ కూడా మీ రాక చాలా సంతోషం కలిగించింది. బావగారు ఎప్పుడూ మీ మాటే చెప్తుండేవారు. ఏంటో ఆయన ఉద్దేశాలు మీ ఉద్దేశాలు కలవక తండ్రి కొడుకులు అలా దూరం అయిపోయారు అంటూ ఆయన పాత విషయాల గురించి మాట్లాడుతూ చాలా బాధపడ్డారు. అతను ఆ మాటలు మౌనంగా వింటూ కూర్చున్నాడు. మనసు మాత్రం సౌందర్య చుట్టూయే తిరుగుతోంది. ఆమె ఎక్కడా కనిపించదే. సౌందర్యని చూడాలని కదా ఇంత దూరం పరిగెత్తుకునొచ్చాడు. తను రావడం ఏ మేడ మీద నుండో ఆమె చూసే ఉంటుంది. తనకి మాత్రం ఇంతవరకు కనిపించలేదు. ఎంత గడుస్తానో మనసులో నవ్వుకున్నాడు. నరసింహారావు గారు అతని మనసులో ఉద్దేశం గ్రహించినట్టే, ఆ అమ్మాయి లోపల ఉంటుంది, మీరు వెళ్ళండి, సిగ్గుపడి యువతలకు రావడం లేదు అన్నారు ఆయన నవ్వుతూ. ఆయన మాటలకి కాస్త సిగ్గుపడినట్టుగా ఎడమర చేత్తో మెడ మీద రాసుకున్నాడు. తన మనసులో ఉద్దేశం ఆయన గ్రహించేశారే అన్నట్టు. నౌకర్ని పిలిచి మేడ మీదకు దారి చూపించమన్నారు. నౌకరు వెంట కృష్ణకమల్ మేడ మీదకు దారి తీశాడు. నౌకరు అతనికి దారి చూపించి వెళ్ళిపోయాడు. కృష్ణకమల్ అటు ఒక గదివైపు వెళుతుంటే, ఆహా అటు కాదు ఇటు అన్న కోమల స్వరం వినిపించింది. చటుక్కున తల తిప్పి అటు చూశాడు. బంగారంతో పోత పోసినట్టున్న ఓ అందమైన అమ్మాయి వయ్యారంగా నిలబడుంది. ఆమె నవ్వుతూ చూస్తుంటే కళ్ళల్లో చిలిపితనం చిందులు వేస్తుంది. అంతే, అలా ఉండిపోయాడు. సౌందర్య మెల్లగా పిలిచాడు. గుర్తున్నానన్నమాట అంది చిరునవ్వుతో అతని దగ్గరగా వస్తూ. నువ్వు గుర్తులేకపోవడమా? అలా అయితే నన్ను నేనే మర్చిపోయినట్టే అంటూ ఆమె వైపు చేయి చాపాడు. ఒక్క క్షణం అతని వైపు అలాగే చూసింది. అతను కూడా అలాగే చూశాడు. ఇద్దరి చూపులు క్షణంసేపు అల్లుకుపోయాయి. అతని కన్నుల్లో కోటి పున్నముల కాంతులు తొంగి చూస్తున్నాయి. ఆమె కన్నుల్లో అనురాగం నిండుగా తొణికిసలాడుతోంది. అతని పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేయసాగింది. ఆమె చెంపలు కెంపులై మెరవసాగాయి. ఎన్నాళ్లకు చూశాను? అతని కళ్ళు ప్రశ్నిస్తూ తన ఆనందాన్ని వెల్లడి చేసాగాయి. ఎన్నేళ్లకు చూశాను? ఎన్నాళ్ల నా నిరీక్షణ ఈరోజు ఫలించింది అన్నట్టు జవాబిచ్చాయి ఆమె కళ్ళు. నీకోసం నా మనసు అనుక్షణం కలవరించేది. ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు రెపరెపలాడేది. తన మనసులో ఆవేదన ఆరాటన వ్యక్తపరిచాయి అతని చూపులు. నేను అంతే. మీకోసం నేను హృదయ వేదనతో రాత్రి పగలు తపించిపోయాను. నా గుండెల్లో నా కన్నుల్లో నిలిచిపోయిన మీరు నా తలపుల్లో నా ఆలోచనల్లో నిండా మునిగిపోయి నన్ను నిలవనివ్వలేదు. సౌందర్య, నీకోసం వచ్చేశాను. నిన్ను చూడాలని పరిగెత్తుకుని వచ్చేశాను.
నాకు తెలుసు మీరు నా వారు, పూర్తిగా నా సొత్తు అని. నువ్వు నాకు ప్రాణం, నా రత్నాల రాశివి నువ్వు. కృష్ణ, సౌందర్య. ఇద్దరి కళ్ళు కలుసుకుని ఎన్నెన్నో మోగ భాషలు మాట్లాడుకున్నాయి. అతని కళ్ళల్లో కుంటిదనం చిందులు వేస్తోంది. అంతటి గంభీర మూర్తి ఆమె ముందు కరిగిపోయాడు. అంతటి చిలిపి నవ్వుల చిన్నారి వయ్యారి అతని ఎదుట పడగానే సిగ్గుల మొలక అయింది. కళ్ళు అరముడుపులయ్యాయి, చెంపులు కెంపులయ్యాయి, పెదవులు అదరసాగాయి. తల వంచి అతని వైపు ఓరగా చూస్తూ తన చెయ్యి అతని చేతిలో కలిపింది. అతని చెయ్యి ఆమె అరచేతిని మెల్లమెల్లగా తన చేతిలోకి ఇముడ్చుకుంది. పువ్వులా అతి సుకుమారంగా ఉన్న ఆమె అరచెయ్యి అతని చేతిలో ఇరుక్కుంది. మృదువుగా ఆమె చేతిని నొక్కి పెదవులకి ఆనించుకున్నాడు. సిగ్గుగా అతని వైపు చూసింది. ఆ చేతిని పట్టి మెల్లగా దగ్గరకు లాక్కున్నాడు. సౌందర్య అతని ఛాతికి వీపాంచి చేరబడిపోయింది. కృష్ణకమల్ చేతులు ఆమె నడుం చుట్టూ పడి మరింత దగ్గరకు లాక్కున్నాయి. ఆ చేతులపై ఆమె చేతులు వేసింది. ఆమె తలలో పూలు అతని నాసికాపుటాలకు గొంగుమలాడుతూ సువాసనలు వెదజలనారంభించాయి. ఒక్క క్షణం మత్తెక్కినట్టయి తల కొద్దిగా ఉంచి ఆమె తలలో పూలు వాసన చూశాడు. సౌందర్య. ఆమె భుజం మీద గెడ్డమాంచి ఆమె ముఖంలోకి తొంగి చూశాడు. ఆమె మాట్లాడలేదు. ఈ వెన్నెల ఎంత చక్కగా ఉంది. పట్టపగలు వెన్నెల. ఆమె చురుక్కున తల తిప్పి అతని వైపు చూసింది. కృష్ణ గట్టిగా నవ్వేశాడు, ఆమె చూపుల్లో భావం కనిపెట్టినట్టుగా. తెల్లని పొలువరస తళుక్కున మెరిసింది. ఆ నవ్వు కోటి పొన్నముల కాంతులను వెదజల్లి కన్నెపిల్లల గుండెల్లో కోరికలు రేకెత్తించేంత చక్కగా హుందాగా ఉంది. ఈ అందాల సుందరి పక్కనుంటే పట్టపగలే ఆకాశం జలతారు మేలు ముసిగేసి వెన్నెలలు వెదజల్లదా? అతని కళ్ళు కొంటిగా మెరిశాయి. ఒక్క మాట మెల్లగా అంది. ఏంటో సెలవియండి. ఈ రాత్రికి మనమిద్దరం బోట్ షికారుకు వెళదామా? తమరి ఆజ్ఞ. నవ్వాడు. సౌందర్య నవ్వింది. ముందు చేతులు తీయండి, ఎవరైనా ఇటు రాగలరు. అంత ధైర్యం ఎవరికుంటుంది? ఇప్పుడు నిన్ను వదిలిపెట్టాలంటే మనసు ఒప్పడం లేదే. అయిష్టంగా ముఖం పెట్టాడు. రాత్రికి బోటు షికారుకు వెళతాం కదా అంటూ చెప్పడంతోనే అతను బుద్ధిమంతుళ్లా ఆమెను వదిలిపెట్టాడు. ఆ రాత్రి 7 గంటలకు నరసింహారావు గారు కృష్ణకమల్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మేము వీలు చూసుకుని అక్కయ్య గారి వద్దకొచ్చి వారితో మీ పెళ్లి గురించి మాట్లాడతాను. మీకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు కాబట్టి పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను. ఏమంటారు? ఆయన మాటలకి అతను నవ్వాడు. మీ ఇష్టం మామయ్య గారు. అమ్మగారు మీరు ఎలా నిర్ణయిస్తే అలాగే, నా అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు. మంచిది, మీ అభిప్రాయం మాకు తెలుసనుకోండి. అయినా మీ దగ్గర ఒక మాట అనేస్తే బాగుంటుంది అని. కృష్ణ మాట్లాడలేదు, నవ్వి ఊరుకున్నాడు. అతను తండ్రి కూర్చుని మాట్లాడుకుంటుంటే సౌందర్య లోపల గదిలో కూర్చుని విసుక్కోసాగింది. ఈ మనిషికి నేను ఏమని చెప్పాను? ఈ మనిషికి అసలు ఆలోచన లేదు. బోటు షికారుకు వెళదామంటే మరిచిపోయారా? బోటు సిద్ధం చేయించమని నౌకర్లకి చెప్పుంచింది. అన్ని ఏర్పాట్లు చేయించిందాకా ఉండి కబుర్లు చెబుతూ కూర్చుంటారా? సౌందర్యకు దుఃఖం ముంచుకునొచ్చింది. అప్రయత్నంగా నిలువుటద్దం వైపు వెళ్ళింది. తెల్లని సిల్కు చీరపై చెంకీ పూలు కుట్టిన చీర, తెల్లని జాకెట్, మెడలో ముత్యాల హారం, చెవులకి ముత్యాల జోకాలు పెట్టుకుంది. ఆ అలంకరణ తనని వెక్కిరిస్తున్నట్టుగా అనిపించసాగింది. తలలో పెట్టుకున్న పూలు పొక్కున నవ్వినట్టయింది. ఉక్రోషంతో ఒళ్ళు మండిపోయింది. టైం చూస్తే 8 గంటలవుతోంది. ఇకిప్పుడు అతను రాడని తెలిసి విసురుగా తలలో పూలు లాగి దూరంగా విసిరేసింది. మెడలో హారం తీసి మంచం మీద గిరాటేసింది. చేతి గాజులు తీసి పడేసింది. వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెవులకు పెట్టుకున్న జోకాలు కూడా తీసేసాగింది. ఎవరిదో చెయ్యి తన భుజం మీద పడి బిగుసుకుంటోంది. ఆమె ఉలిక్కిపడ్డట్టయింది. చూవున తల తిప్పి చూసింది. ఆమె వెనక కృష్ణ నవ్వుతూ నిలబడున్నాడు. వెంటనే ముఖం తిప్పేసుకుంది. ఇప్పుడా రావడం? ఇప్పుడేం బోటు షికారు? ఆమెకు ఒళ్ళు మండిపోయింది. కోపమొచ్చిందా? మృదువుగా ప్రశ్నించాడు. ఆమె మాట్లాడలేదు. తన భుజం మీదున్న అతని చేతిని విసురుగా తోసేయబోయింది. మీ నాన్నగారితో మాట్లాడుతూ అలా కూర్చుండిపోయాను. ఏం చేయని చెప్పు. లేచి యువతలకొచ్చేస్తే బాగుంటుందా అంటూ ఆమె భుజంపై చేయి తీయకుండా బలవంతంగా ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. సౌందర్య ముఖం తిప్పుకుంది, మూతి ముడుచుకుంటూ. అరే, ఏంటిది? వస్తువులన్నీ తీసేశావా? నేను రాననే అంటూ నవ్వి మూలగా విసిరేసిన పూలు తీసుకొచ్చి ఆమె తలలో స్వయంగా పెట్టాడు. మంచం మీదకు గిరాటేసిన వస్తువులు తీసుకొచ్చి ఆమె మెడలో వేసి చేతికి గాజులు తొడిగాడు. సౌందర్య కోపం మెల్లమెల్లగా మంచులా కరిగిపోసాగింది.
అయినా బెంకంగా మూతి ముడుచుకుని అలా బొమ్మలా నిలబడింది. నువ్వు అలా బొమ్మలా నిలబడితే నాకు నువ్వు చాలా ముద్దు చేస్తున్నావు. నేను ఒక అడుగు ముందుకు వేశాను. అది నా తప్పు మాత్రం కాదు. ఆ తప్పు నీ అందచందాలది, నీ అలకదే తప్పు. ఆ తర్వాత నీ ఇష్టం ఖచ్చితంగా చెప్పేశాడు. అతని వైపు ఒకసారి చురుగ్గా చూసి, "ఉమ్, ఇక అయినా ఆలస్యం చాలు, పదండి" అంటూ అతని చేయి పట్టుకుంది. ఇద్దరూ ఏటి గట్టువైపు నడక సాగించారు. అక్కడ ఇద్దరు నౌకర్లు నిలబడున్నారు. కృష్ణ బోటు నడిపే అతన్ని వెళ్ళిపోమని, నౌకర్లను కూడా వెళ్ళిపోమని బోట్లో అతను ఆమె కూర్చున్నారు. ఆ బోటు వైపు అతను పరీక్షగా చూశాడు. బోటికి ఒకవైపు పువ్వులతో చిన్న పొదరిల్లులా కట్టారు. అక్కడ సౌందర్య కూర్చుంది. చుట్టూ పూలతో అలంకరించిన ఆ పొదరిల్లు మధ్య ఆమె కూర్చోగానే పూల మందిరంలో దేవతలా కనిపించసాగింది అతని కళ్ళకు. ఆమెకు ఎదురుగా అతను కూర్చుని మెల్లగా తెడ్డు వేస్తూ బోటు నడపసాగాడు. ఆ రోజు నిండు పున్నమి. చంద్రుని కిరణాల వెలుగులు నదీ ప్రవాహంపై పడి తళతళ మెరిసిపోతున్నాయి. వెన్నెట్లో సౌందర్య అందం ఇంకా రెట్టింపైంది. ఆమె వైపు ముగ్ధుడై అలాగే క్షణంసేపు చూశాడు. సౌందర్య చిరునవ్వు నవ్వింది. ఏంటలా చూస్తున్నారు? నిన్ను, నీ అందాన్ని. సౌందర్య మెల్లగా లేచి నిలబడింది. అతనికి దగ్గరగా వెళుతూ భుజం మీద చేయి వేసింది. కృష్ణ, మీరన్నా మీ మాటన్నా నాకు ప్రాణం. మీ అనురాగాన్ని దోచుకున్న నేను ధన్యురాల్ని. మీ జీవితంలో భాగం పంచుకోబోతున్న నేను ఏ జన్మలో ఏ బంగారు పూలతో పూజ చేశానో నాకీనాడు ఈ భాగ్యం లభిస్తుంది అంటూ మోకాల మీద ఆననట్టు కూర్చుని అతని ఒడిలో తలపెట్టుకుంది, తనను తాను మైమరిచిపోతూ. సౌందర్య, నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? నేను ఇన్ని సంవత్సరాలు విదేశాల్లో ఎలా ఉండిపోయాను, నిన్ను చూడకుండా రోజులు ఎలా గడపగలిగాను అని అంటూ నవ్వి ఆమె పాపిట చుంబించాడు. బోటు అలా ముందుకు సాగుతోంది. బోటులాగే వాళ్ళ మనసులు కూడా ముందుకి అలా ఊహల్లోకి సాగుతున్నాయి. బోటు మెల్లగా అవతల ఒడ్డుకు చేరుకుంది. అతను బోటు దిగి ఆమెకు చెయ్యందించాడు. ఆ చెయ్యందుకుని మెల్లగా బోటు దిగింది. ఇద్దరు దగ్గరలో ఉన్న విశ్రాంతి బంగ్లాకు దారి తీశారు. ఇద్దరి మనసులు సంతోషంతో పొంగిపోతున్నాయి. ఇద్దరి మనసుల్లో ఊహలు ఆనందంతో అల్లుకుపోతున్నాయి. కృష్ణకమల్, సౌందర్య బంగ్లాలోకి ప్రవేశించారు. ఆ బంగ్లా చాలా చిన్నదైన అందంగా ముచ్చటగా ఉంది. పాలరాతితో కట్టిన ఆ బంగ్లాలో అమర్చిన సామాన్లు ఎంతో చక్కగా పొందిగ్గా అందంగా ఉన్నాయి. ఒకే ఒక గదిలో ఒక మంచం వేసుంది. అతను ఆశ్చర్యం నటిస్తూ కొంటెగా అన్నాడు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ రాత్రంతా ఇక్కడే గడుపుదామా? ఆ మాట వినడంతోనే తెచ్చిపెట్టుకున్న కోపంతో చూసింది. ఏది మళ్ళీ అనండి ఆ మాట అన్నట్టున్నాయి ఆమె చూపులు. ఎడంచేతి బొటన వేలు పెదవులు కానించుకుని ఆమె వైపు పరీక్షగా చూసి ఏదో ఆలోచించుకున్న వాళ్ళ తలెగరేసి ఆమె దగ్గరగా వెళ్ళాడు. ఆమె ముఖం తిప్పుకుంది. ఆమె భుజాల చుట్టూ ఎడం చెయ్యి వేసి మరో చెయ్యి ఆమె మోకాళ్ళ చుట్టూ వేసి చేతులకు మధ్య లేవనెత్తి గుండెలకు ఆనించుకున్నాడు. ఏంటిది, దింపండి అన్నట్టు కంగారుగా చూస్తూ భయంగా అతని గుండెలకు హత్తుకుపోయింది. కృష్ణ నవ్వి మంచం దగ్గరగా తీసుకువెళ్లి మంచం మీద పడేశాడు. మంచం దగ్గర చేతులు కట్టుకుని అలా నిలబడి చూశాడు. ఏంటో ఇప్పుడు చెప్పండి, మీకెందుకంత కోపం వచ్చింది అడిగాడు. అతని కళ్లల్లో కొంటిదనం తళుక్కుమంది. పెదవులపై చిరునవ్వు మెరిసింది. సౌందర్య అతని వైపు క్షణంసేపు అలా చూసి చేయి చాపి అతని చెయ్యి అందుకుంది. ఆమె చేతితో అతను చెయ్యి కలిపాడు. ఆ చెయ్యి పట్టి దగ్గరకు లాక్కుని పసివాడి తల దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకున్నట్టు అతని తలను గుండెలు కానించుకుంది. క్షణంసేపు సర్వం మరిచిపోయిన వాళ్ళ ఆమె గుండెల్లో తలదాచుకుని అలా ఉండిపోయాడు. మెల్లగా అతను తల పైకెత్తి ఆమె చెంపపై తన చెంప అంచాడు. అతని పెదవులు ఆమె నుదురుని చుంబించాయి. అలా కళ్ళు చెంపల్ని చుంబించాయి. అలా అతని పెదవులు ఆమె పెదవుల దగ్గర ఆగిపోయాయి. ఇద్దరూ కొద్దిసేపు ఈ ప్రపంచాన్ని మరిచిపోయారు. ముందుగా అతనే తేరుకొని ఆమెను వదిలి లేచి నిలబడ్డాడు. ఆమె ఎదుట ఉండలేక దూరంగా కిటికీ దగ్గరికి వెళ్ళాడు. మంచం మీద నుండి సౌందర్యకు లేవబుద్ధి పుట్టలేదు. మెల్లగా కళ్ళు విప్పి అతని వైపు చూసింది. అతను కిటికీ దగ్గర నిలబడున్నాడు. ఉన్నట్టుండి అతనిలో ఈ మార్పు ఎందుకొచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. తనేమీ అభ్యంతరం చెప్పలేదు కదా. మెల్లగా లేచి వెళ్ళి అతని భుజం మీద చేయి వేసింది. తల తిప్పి చూశాడు. సౌందర్య చిన్నబుచ్చుకున్నట్టుగా అతని వైపు చూసింది. కృష్ణ నవ్వి ఆమె భుజాలపై చేతులు వేసి మెల్లగా అన్నాడు.
మనిషిలో కోరికలు యవ్వనంలో ఆశలు జీవితాల్ని మసి చేసేస్తాయి. అందుకే ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం కావాలి. ప్రతి ప్రాణిలోనూ కోరికలు ఉండడం సహజం. అది ప్రకృతి ధర్మం. అందుకని అవకాశం చిక్కినప్పుడు కోరికలు తీర్చుకోవడం అది నాకు నచ్చదు. మనిద్దరం ఒంటరిగా ఉన్న ఈ గదిలో ఉండడం మనసులో ఏవేవో కోరికలు రేకెత్తిస్తున్నాయి. నీ సౌందర్యాన్ని చూసి మతి పోగొట్టుకుని యువక సహజమైన కోరికలు నాలో కళ్ళాలు తెంచుకున్నాయి. మరొక క్షణం నిన్ను అలాగే అల్లుకునుంటే ఇది మనకి పెళ్లి కాకుండానే మొదటి రాత్రి అయిపోతుందేమోనని భయపడ్డాను. అందుకే సౌందర్య, నిన్ను వదిలి దూరంగా వచ్చేశాను. ఆమె కనురెప్పలు క్షణంసేపు రెపరెపలాడి కిందకు వాలిపోయాయి. పద, ఎక్కడి నుండి వెళ్ళిపోదాం. నీ అద్భుత సౌందర్యం నన్ను మత్తెక్కించి పిచ్చివాణ్ణి చేస్తోంది. పద అన్నాడు తొందర చేస్తూ. ఆమె తల ఊపింది. ఇద్దరూ బంగ్లా దాటి బయటకొచ్చారు. బోట్లో తిరిగి వెళ్ళసాగారు. ఈ బోటుని ఇప్పుడే ఇంత అందంగా ముస్తాబు చేయించారే, మన పెళ్ళైన తర్వాత ఇంకెంత అందంగా ముస్తాబు చేయిస్తారో అంటూ నవ్వాడు. ఆమె నవ్వింది. నవ్వులో నిండుతనం లేదు. కావాలని తెచ్చిపెట్టుకున్నట్లుగా ఉంది. పరధ్యాసగా కూర్చుంది, మౌనంగా అతని మాటలు వింటూ. సౌందర్య, ఏంటలా పరధ్యాసగా ఉన్నావు? రాబోయే రోజుల గురించి కలలు కంటున్నావా? హాస్యంగా అన్నాడు. అతని వైపు అదోలా చూస్తూ అంది. నేను ఒక మాట చెప్తాను, వింటారా? ఏంటో సెలవీయండి. హాస్యం కాదు, నిజంగానే అడుగుతున్నాను. ఆ మాటలతో అతని ముఖం శాంత గంభీరంగా అయిపోయింది. వింటాను, ఏంటో చెప్పు. మన పెళ్లి తప్పకుండా జరుగుతుందంటారా? సూటిగా ప్రశ్నించింది. ఆమె అలా ప్రశ్నించడంతో అతని కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. ఏంటి సౌందర్య, ఏంటి అలా మాట్లాడుతున్నావు? మనం చిన్నప్పటి నుండి మన పెద్దవాళ్ళు అనుకున్నదేగా. ఇప్పుడు ఎవరికిష్టం లేదని నీ సందేహం, భయం? అది కాదండి, పీటల మీద పెళ్లిళ్లే తప్పిపోతున్నాయి. మన పెళ్లి జరుగుతుందా లేదా అని భయంగా ఉంది. ముఖం అదోలా పెట్టంది. అతను నవ్వి, నీవన్నీ పిచ్చి పిచ్చి అనుమానాలు. మావయ్య గారు మా ఊరు వస్తానని మా అమ్మగారితో మాట్లాడి మన పెళ్లికి ముహూర్తం పెట్టిస్తానని నాతో చెప్పారు. ఇంకొద్ది రోజుల్లో మన పెళ్లి జరిగిపోతుంది అన్నాడు ఆమెకు ధైర్యం చెప్తూ. నిజంగానా అన్నట్టు సంతోషంగా చూసింది. ఆమె ముఖంలో దిగులు మాయమయ్యి ఆ స్థానంలో ఆనందం పరుచుకుంది. నిజం సౌందర్య, మన పెళ్లి జరిగి తీరుతుంది. భగవంతుని సాక్షిగా చెబుతున్నాను, నువ్వు నా భార్యవు అంటూ ఆమె చేతిలో చేయి వేశాడు. సౌందర్య తృప్తిగా నిట్టూర్చింది. ఆమె మనసంతా తేలికైనట్లుగా ఉంది. సౌందర్య కృష్ణని ఆ రోజు ఉదయం 10 గంటలకి తన గదికి తీసుకువెళ్ళింది. ఏంటి అంటూ ఆ గదిలోకి వెళ్ళాడు. గోడకున్న సేఫ్ తీసి అందులో నుండి 1000 పేటల బంగారపు చంద్రహారం గొలుసు తీసి అతనికి చూపించింది. చేయించుకున్నావా? బాగుంది అన్నాడు చూసి తిరిగిచ్చేస్తూ. ఆమె నవ్వింది. ఆ గొలుసు మీ అమ్మగారు నేను పుట్టినప్పుడు నా కోడలు అని చెప్పి కానుకగా ఇచ్చారట. అలాగా అన్నాడు ఆశ్చర్యంగా. ఆ 1000 పేటల గొలుసు జమీందార్లకి ఉండాలన్న పేరుకే గాని అది ఎవరూ వేసుకోలేరు. బాగా బరువుగా ఉంటుంది. పేరుకే ఆ గొలుసుని అలా పెట్లో పెట్టి పూజిస్తోంది. ఇంత బరువుంది. ఈ వస్తువు నీకు చిన్నప్పుడు అమ్మగారు ఎలా ఇచ్చారు? ఆమె నవ్వుతూ అంది. మంచి ప్రశ్నే వేశారు. ఆ గొలుసు నాపై పూర్తిగా ఆనకుండా తల వెనక నుండి వేసి చటుకున మళ్ళీ తీసేశారట. కృష్ణ కూడా నవ్వాడు. నేను పుట్టినప్పుడు మీ అమ్మగారిచ్చిన మాట మీరు నిలబెట్టాలి. సౌందర్య, ఏంటి నీ మనసు ఎందుకిలా మారుతోంది? అసలు నా మనసులో ఏం కనిపెట్టావు? ఎందుకిలా మాట మాటకి అలా మాట్లాడతావు? ఎక్కడో ఎవరో మాటిచ్చి తప్పితే అందరి జీవితాల్లో అలా జరగాలనుందా? అతని చూపుల్లో ఎన్నో ప్రశ్నలు దొర్లాయి. సౌందర్య అతని దగ్గరగా వచ్చి భుజం మీద తల అంచుకుంటూ అంది. నాకు మీ మీద నమ్మకం ఉందండి. అయినా నా పిరికితనం నన్ను వెంటాడుతుంది, అంతే. మీరు విదేశాల్లో ఉన్న నావారు అన్న నమ్మకంతోనే రోజులు గడుపుకునొచ్చాను. ప్రతి మనిషికి ఆ నమ్మకం ఉండాలి. అప్పుడే మనశ్శాంతిగా అనిపిస్తుంది. మనిషిలో నమ్మకం, తృప్తి లేకపోతే వాళ్ళ జీవితాలే అశాంతిమయం, నరకం అన్నాడు ఆమె తల నిమురుతూ. ఆ రోజు ఉదయం నరసింహారావు గారికి చెప్పాడు, నేను రేపు వెళ్ళిపోతున్నాను అంటూ. రేపేనా? మరో 2 రోజులు ఉండకూడదు అన్నారు. నాకు అర్జెంటు పనులు కొన్నున్నాయి, అందుకే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను వినయంగా మెల్లగా చెప్పాడు. మీ ఇష్టం అన్నారు. మాటల మధ్య ఆయన అన్నారు, మీ పెళ్లికి ముహూర్తాలు చూపించాను. బ్రాహ్మణులు చెబుతున్నారు 2 నెలల వరకు ముహూర్తాలు లేవని. మీరు ఏమంటారు? కృష్ణ మౌనంగా కూర్చున్నాడు. అవును కాదని ఏం చెప్పలేదు. మీరు ఈ విషయం అమ్మగారితో చెప్పండి. మేము వీలు చూసుకునొచ్చి అక్కయ్య గారితో మాట్లాడతాను అన్నారాయన. అలాగేనండి, నేను అమ్మగారితో చెప్తాను. మీరు కూడా రండి.
మీతో సౌందర్యను కూడా తీసుకురండి అన్నాడు. ఆయన ఆ మాటలకు నవ్వి, సౌందర్యను మేము తీసుకొచ్చేదేమిటి? పెళ్ళవగానే మీ ఇంటికే వచ్చేస్తుంది. మీ ఇంట్లోనే ఉంటుంది. కృష్ణ నవ్వేసి ఊరుకున్నాడు. అంతలో అక్కడికి సౌందర్య వచ్చింది. ఏంటి నాన్నగారు సౌందర్య అంటున్నారు అంటూ. ఏం లేదమ్మా, మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి వెళ్ళి మీ అత్తయ్య గారితో మాట్లాడాలి అనుకుంటున్నాను. వీలు చూసుకుని వస్తానని చెబుతుంటే వారు అంటున్నారు నిన్ను కూడా తమ ఊరు తీసుకురమ్మని నవ్వుతూ చెప్పారు. అవును నాన్నగారు, మీతో నేను అత్తయ్యగారి ఊరు వస్తాను సంబరంగా చెప్పింది. ఒక్క క్షణం కూతురి ముఖంలోకి చూసి ఏమనుకున్నారో ఏమో. సరే అలాగే వెళదాం అంటూ కూతురికి చెప్పి అతని వైపు చూస్తూ అన్నారు. మీరన్నట్టే ఆ అమ్మాయి మేము కలిసొస్తాం. ఆ మాట వినడంతోనే కృష్ణ ముఖం ఆనందంతో దీప్తివంతమైంది. అప్రయత్నంగా సౌందర్య వైపు చూశాడు. ఆమె కూడా అతని వైపే చూడసాగింది. క్షణంసేపు ఇద్దరి చూపులు గాఢంగా అల్లుకుపోయాయి. వారిద్దరూ చూపులతో అనురాగాన్ని పంచుకోసాగారు. నరసింహారావు గారితో ఎవరో మాట్లాడడానికొస్తే లేచి అవతలకు వెళ్లారు. మీరు రేపు వెళ్ళిపోతున్నారా? అతను నవ్వు అన్నాడు. నేను వెళ్ళిపోతున్నా. నా మనసంతా ఇక్కడే నీ వద్దే వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఆమె మాట్లాడలేదు. మీ నాన్నగారు వచ్చినప్పుడు నువ్వు కూడా వస్తావు కదూ? వస్తాను అన్నట్టు తల ఊపింది. ఇంకేంటి కబుర్లు చెప్పు. రేపు ఉదయం 6 గంటలకు వెళ్ళిపోతున్నాను. ఏం చెప్పమంటారు? మీరు చెప్తే నేను వింటాను అంటూ నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు. ప్రియాతి ప్రియమైన వారు దూరం అయిపోతుంటే పడే బాధది. ఏంటి మరీ అలా అయిపోతున్నావు? 2 నెలల్లో మన వివాహం జరగబోతుంటే 4 రోజుల్లో మీ నాన్నగారితో కలిసి మా ఊరు వస్తావు కదా అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్తూ ఓదార్చాడు. ఆ రోజు ఉదయం 6 గంటలకి కారులో బయలుదేరాడు. వెళ్లే ముందు సౌందర్యకు మరోసారి చెప్పాడు, మీ నాన్నగారితో కలిసి మా ఇంటికి రా అంటూ. ఆమె అలాగే అంటూ తల ఊపింది. నరసింహారావు గారు కూడా చెప్పారు, 4 రోజుల్లో బయలుదేరొస్తున్నట్టు అక్కగారికి చెప్పు అని. కారు స్టార్ట్ అయింది. డ్రైవర్ కారు పోనిస్తున్నాడు. కారు వెనక సీట్లో కూర్చుని సౌందర్య గురించే ఆలోచించసాగాడు. ఇంకా ఎన్ని రోజులుంది తమ పెళ్లి? 2 నెలల వరకు ముహూర్తాలు లేవట. ఆ ఆలోచనకి అతనికే నవ్వొచ్చింది. కృష్ణకమల్ తమ ఎస్టేట్కి రావడంతోనే తను పురమాయించిన పనులు ఎంతవరకు అయ్యాయి అని స్వయంగా వెళ్లి చూడసాగాడు. అన్ని పనులు చకచకా సాగిపోతున్నాయి. అతను నీలిమహల్ గురించి మర్చిపోలేదు. ఆ నీలిమహల్ గురించి ఆలోచించి వాకప్ చేయించి రాఘవరావు గారిని పిలిపించి అడిగాడు. ఆ నీలిమహల్ మీది అని విన్నాను. ఈ మధ్య అది అమ్మేయాలనుకుంటున్నారని తెలిసింది. మీకు అభ్యంతరం లేకపోతే ఆ మహల్ను నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. ఆ మాటకి రాఘవరావు గారి ముఖం వికసించింది. 25 లక్షల రూపాయలు పెట్టి ఆ బంగ్లా కొనడానికి ఎవరూ ముందుకి రావడం లేదు. అప్పుల వాళ్ళు తనని డబ్బు కట్టేయమని పీకల మీద కూర్చున్నారు. అంత డబ్బు ఎక్కడ తేవాలో ఆయనకు అర్థం కావడం లేదు. ఆ మహల్ చూస్తే ఎవరూ కొనడం లేదు. ఈ ఇబ్బందుల్లో ఉండగా ఆ బంగ్లా నేను కొంటానని రాజా కృష్ణకమల్ గారు తనని కబురు చేసి అడగడం చాలా సంతోషం కలిగించింది. నెత్తిమీద నుండి కొండంత భారం కిందకు దించేసినంత తేలిక పడ్డారాయన. అవునండి, ఆ బంగ్లా అమ్మేయాలనుకుంటున్నాను వినయంగా అన్నారు. అయితే ఆ బంగ్లా నేను కొనాలనుకుంటున్నాను. మీకేమీ అభ్యంతరం లేదు కదా? ఎంత మాట! మీ వంటి జమీందారులే ఆ బంగ్లా కొనగలరు. ఆ నీలిమహల్ మీరు కొంటానంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ నీలిమహల్ మీకు విశ్రాంతి భవనంగా ఎంతో బాగుంటుంది. ఒకసారి దయచేస్తారా? మీకు ఆ నీలిమహల్ చూపిస్తాను. తప్పకుండా. ఎప్పుడు వెళదామంటారు? నాకు ఈ రోజంతా తీరికే. ఇప్పుడు వెళదామా? అడిగాడు కృష్ణ. అలాగే వెళదాం రండి అంటూ సంతోషంగా లేచి నిలబడ్డారాయన. ఇద్దరూ కారులో నీలిమహల్కి బయలుదేరారు. కారు నీలిమహల్ ముందాగింది. హారన్ కొట్టగానే వీరిని చూసి చూడగానే తోటమాలి పరిగెత్తుకొచ్చి గేటు తెరిచాడు. గేట్లోంచి కారు లోపలకు దూసుకు వెళ్ళాగింది. కృష్ణ కారులో నుంచి దిగి చుట్టూ చూశాడు. బంగ్లా చుట్టూ పువ్వుల మొక్కలు వేసున్నాయి. అన్నీ గులాబీ మొక్కలే. తోటవైపు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. పచ్చని మొక్కలు, పంచరంగుల పువ్వులు. బంగ్లా ముందు ఫౌంటైన్. ఫౌంటైన్ మధ్యన శివపార్వతుల బొమ్మలు. శివుని సిగపాయలో నుండి నీటిధార పడుతోంది. తోటంతా రంగురంగుల బల్బులు పెట్టున్నాయి. ఫౌంటైన్కి కూడా రంగురంగుల బల్బులు గమ్మత్తుగా అమర్చున్నాయి. ఆ తోట పగల కంటే రాత్రివేళ ఇంకా అందంగా కనిపిస్తోంది. రాఘవరావు గారు ముందుకు నడుస్తుంటే మెల్లగా కృష్ణ నడవసాగాడు. ఆ నీలిమహల్ పేరుకే కాదు, చూడ్డానికి కూడా నీలిమహలే. నీలిరంగులో ఉన్న ఆ మహలు చూస్తేనే కన్ను చెదిరిపోయేటంత అందంగా ఉంది. గోడలకు వేసిన పెయింట్ నీలిరంగు.
ఆ రంగు తళతళ మెరుస్తూ నీడలు తేలుతూ అద్దంలా ఉంది. తలుపులన్నీ గ్లాసు డోర్సే. అద్దాల రంగు కూడా నీలి రంగే. హాలుకి, ప్రతి గదికి, మేడ మీద గదులకి మొత్తం కార్పెట్ వేసుంది. ఆ కార్పెట్ కూడా నీలిరంగుదే. కింద స్పాంజీ వేసి ఆ పైన ఊలులా ఉన్న కార్పెట్ వేసుంది. మేడకు మెట్లకు బదులు సాపుగా ఎత్తుగా అలా వదిలేశారు. దానికి కూడా స్పాంజీ కార్పెట్ నీలిరంగుది వేశారు. మెట్లు ఎక్కకుండా మామూలుగా నడిచి మేడ మీదకు వెళ్ళిపోవడమే. గోడలకున్న పెయింట్ ఫ్రేములకు కూడా నీలం రంగే. బంగ్లాలో ఫర్నిచర్ అంతా నీలం రంగే. కర్టెన్స్, మంచాల మీద దుప్పటి దగ్గర నుంచి అన్నీ నీలం రంగే. ఆ బంగ్లాలో మరో రంగు చూద్దామంటే కనిపించలేదు. హాలుకి నలుమూలలా మాత్రం పాలరాతి బొమ్మలు నిలువెత్తివి నిలబెట్టున్నాయి. ఆ నీలిమహల్ను తను కొనుక్కోవడం తన అదృష్టంగా భావించాడు. ఆ మహలులో ప్రతి వస్తువు నీలిరంగే. కళ్ళు జిగేల్మనిపోతున్నాయి. ఇంత అందమైన బంగ్లా తన స్వంతమైపోతే, తన పెళ్లి కాగానే సౌందర్యని ఈ బంగ్లాలోకి తీసుకొచ్చి 1 నెల రోజులు ఇక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. రాఘవరావు గారు అతని వైపు చూశారు. కృష్ణ ఏదో ఆలోచనలో నిండా మునిగిపోయినట్టు కనిపించాడు. అతడిని మాట్లాడించడం ఇష్టం లేక ఆయన మౌనం వహించారు. కృష్ణకి నీలిమ గుర్తొచ్చింది. నీలిమ మూలాన కదా ఇంత అందమైన మహలు తను కొనగలుగుతున్నాడు. ఆమె కనిపిస్తే తనే నీలిమకు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆమె కోరుకుంది ఈ నీలిమహల్లో ఉండడం కాదు, ఈ నీలిమహల్ను ఆనుకొనున్న అవుట్ హౌస్లో ఉండడం. తండ్రి లేవలేని పరిస్థితికి ఆమె కుంగిపోయింది. ఆడపిల్ల వెనక ఎవరూ అండలేరు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని తీసుకుని ఎక్కడికి ఒంటరిగా వెళుతుంది? వెళ్ళినా ఈ ప్రపంచంలో మనుషులు ఆమెను బతకనిస్తారా? ఆమె మామూలు అందరి ఆడపిల్లలా కాదు. కాలు కింద మోపితే కందిపోతుందేమో అన్నంత అద్భుత సౌందర్య రాశి. ఆమెకు అన్ని విధాలా సాయపడాలని నిశ్చయించుకుని రాఘవరావు గారి వెంట వెళ్ళాడు. ఆయన అవుట్ హౌస్ వైపు దారి తీశాడు. రాఘవరావు అవుట్ హౌస్ ముందు ఆగారు. అది 2 గదులు. ముందు వరండా, వెనక వరండా ఉన్నాయి. అది అవుట్ హౌస్ అయినా చాలా నీట్గా ఉంది. ఒక గదిలో మంచం మీద ఒక ముసలతను పడుకునున్నాడు. అతని కళ్ళు లోతుకుపోయి, గెడ్డం పెరిగిపోయి, నెరిసిపోయి మనిషి ఎలాగో ఉన్నాడు. మంచం మీద పడుకుంటే వట్టి ఎముకల పోగులా ఉన్నాడు. మనిషిని ఎవరూ చూడలేనంత భయంకరంగా ఉన్నాడు. కృష్ణ మనసంతా జాలితో నిండిపోయింది. ఇందుకే కాబోలు నీలిమ అలా తనని ప్రాధేయపడింది. పాపం, నిజంగా కదపలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇతన్ని తీసుకుని ఎక్కడికి వెళుతుంది? రాఘవరావు అన్నారు. మీరు ఈ బంగ్లా కొనుక్కుంటే వీళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. నేను మాత్రం వీళ్ళని ఈ అవుట్ హౌస్లోనే ఉండమన్నాను. పాపం ఎక్కడికి వెళ్ళగలరు అని. ఇతను ఎక్కువ రోజులు కూడా బ్రతికేటట్టు లేడు. మీకిష్టం లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు అన్నారాయన. ఆహా, ఇప్పుడు ఆ అవుట్ హౌస్ పని ఏముంది? పాపం వాళ్ళని అలా ఉండనివ్వండి అన్నాడు కృష్ణ కమల్. పాపం వాళ్ళు బాగా బ్రతికిన వాళ్లే. రాజా రంగనాయకుల వారి ఎస్టేట్లో దివాన్గా ఉండేవాడు. ఆయన చనిపోయారు. ఈయన మంచం మీద పడిపోయాడు. ఎన్నాళ్ళు ఈ భూమి మీద ఉండాలనుందో అన్నాళ్ళు ఈ మంచంలో అలా పడి ఉండవలసిందే. భగవంతుడి సెలవు ఎప్పుడవుతుందో అంతవరకు పాపం ఈయనిలా చూడలేకపోతున్నాం ఆయన సానుభూతిగా అన్నారు. కృష్ణ ఆయన మాటలు వింటూ చుట్టూ చూశాడు. ఒక 12 సంవత్సరాల అబ్బాయి ఆ ముసలాయనకు సేవ చేస్తున్నాడు. నీలిమ ఎక్కడా అతని కళ్లకు కనిపించలేదు. ఆమె లోపలుందనుకుంటాను. ఒక్కసారి యువతలకొస్తే బాగుండును అని అతని మనసు కోరుకుంది. నీలిమ అతను అనుకున్నట్టు యువతలకు రాలేదు, లోపలే ఉండిపోయింది. కృష్ణ, రాఘవరావు గారు అక్కడి నుంచి వచ్చేసి కారులో కూర్చున్నారు. ఎందుకో కృష్ణకమల్ మనసంతా అదోలా అనిపించింది నీలిమ కనిపించినందుకు. కృష్ణకమల్ ఇంటికి తిరిగి వచ్చేశాడు. 1 నెల రోజుల్లో ఆ నీలిమహల్ను కొనడానికి మాటిచ్చాడు. ఆయన తృప్తిగా వెళ్ళిపోయారు. కృష్ణకమల్ ఆ రాత్రి మంచం మీద పడుకుని ఆలోచించసాగాడు. తన విశ్రాంతి భవనంలో కనిపించిన అమ్మాయిలెవరో ఆ తర్వాత వాళ్ల విషయమే ఆలోచించలేదు. నీలిమ నీలిమహల్ గురించి చెప్పిన దగ్గర నుండి అటు ఆలోచించసాగాడు. తర్వాత సౌందర్య ధ్యాసలో పడిపోయాడు. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆ అమ్మాయిలు ఇంకా అక్కడే ఉంటారా, లేక మాయమయ్యారా? ఆ ఆలోచన రాగానే మంచం మీద నుండి లేచి కారులో విశ్రాంతి భవనానికి బయలుదేరాడు. అతను ఆ బంగ్లాకి వెళ్లేసరికి 10:30 దాటిపోయింది. మెల్లగా తోటలో తిరగసాగాడు. తోటంతా నిశ్శబ్దంగా ఉంది. ఎలాంటి అలికిడి లేదు. సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తూ ప్రతి చెట్టు దగ్గర పరీక్షగా చూడసాగాడు.
ఎక్కడా ఎలాంటి అలికిడి లేదు. తనలో తాను నవ్వుకున్నాడు. అంతా తన భ్రమ అవ్వచ్చు. అమ్మాయిలు ఈ తోటలోకి ప్రవేశించడం ఏమిటి? తను చూడగానే మాయమవడం ఏమిటి? మెల్లగా మేడ మీదకు వెళ్ళి తన గదిలో పడుకున్నాడు. అతని కళ్ళ ముందు సౌందర్య నాట్యం చేయసాగింది. నిద్రపోలేదు గాని కళ్ళు మూసుకుని పడుకున్నాడు. బయట హోరున గాలి వేయసాగింది. ఆ గాలికి కిటికీ తెరలు ఎగరసాగాయి. తలుపులు మూసుంటే గాలి ఈలలు వేస్తున్న శబ్దం అవసాగింది. అతను మాత్రం కళ్ళు విప్పలేదు. ఎవరిదో చెయ్యి అతని నుదుటి మీద పడినట్టయి త్రుళ్ళిపడి ఆశ్చర్యపోయాడు. ఈ గదిలోకి ఎవరొచ్చారా అని. కళ్ళు తెరవబోయి ఆ ప్రయత్నం మానుకొని నిద్రపోతున్నట్టు నటించసాగాడు. ఆ చెయ్యి మెల్లగా అతని క్రాఫ్లోకి పోనిచ్చి సున్నితంగా దువ్వసాగింది. గాజులు గలగల్లాడాయి. చప్పున ఆ చెయ్యి గట్టిగా పట్టుకోవాలనుకున్నాడు. తొందరపడకూడదు. ఆ గదిలోకి వచ్చిన వాళ్ళు ఎవరూ తెలుసుకోవాలని నిశ్చయించుకుని అలా కదలకుండా పడుకున్నాడు. కాని మీద ఎవరిదో చేయి పడింది. కొద్దిగా కదలబోయి ఆ ప్రయత్నం నుండి విరమించుకున్నాడు. ఎంత అందగాడు! ఓ కోమలమైన కంఠస్వరం వినిపించింది. నిజం, చాలా అందమైనవాడు. మరో అమ్మాయి అంటోంది. ఇతని అందంలో కరిగిపోతే ఇంకో అమ్మాయి అంటోంది. మెల్లగా అతనికి మెలకు వస్తుంది అంటూ మరో అమ్మాయి హెచ్చరించింది. ఒక అమ్మాయి గెడ్డం అతని నుదుటి మీద ఆంచింది. ఇతని చూస్తుంటే నా మనసు ఆగడం లేదు. నిజమే, ఇతని బాహుబంధాల్లో పగలు రేయి గడిపేస్తే ఇతని చూస్తుంటే నా మనసుకి అలాగే అనిపిస్తోంది. అలా అమ్మాయిలందరూ తలో మాట అంటున్నారు. కళ్ళు విప్పి ఆ అమ్మాయిల చేయి పట్టుకుని, ఎవరు మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? ఎవరు రానిచ్చారు? ఇంత అర్ధరాత్రి వేళ రావాల్సిన పనేంటి అని గట్టిగా గద్దించి అడగాలనుకున్నాడు. అమ్మాయిలందరూ తన మంచం చుట్టూ కొందరు నిలబడున్నట్టు, మరికొందరు మంచం మీద కూర్చున్నట్టు గ్రహించుకున్నాడు. ఒక అమ్మాయి అతని గుండెలపై చేయి వేసి మెల్లగా కృష్ణకమల్ అంటూ పిలిచింది. తల కొద్దిగా కదిలించి చటుక్కున కళ్ళు తెరిచి చూశాడు. అంతే, ఆ గదిలో ఎవరూ లేరు. మంచం చుట్టూ ఎవరూ లేరు. మంచం మీద ఎవరూ కూర్చోలేదు. తన గుండెల మీద ఎవరి చెయ్యి లేదు. ఏంటి వింత? కలా నిజమా? ఆశ్చర్యంగా లైటు వేసి చూశాడు. తన పక్క మీద ఇంత ఒత్తున మల్లెలు పోసున్నాయి. కాళ్ల మీద పూలవర్షం కురిసింది. ఒక్క క్షణం అలా ఉండిపోయాడు. ఇందాక ఆ అమ్మాయిల విషయమంతా కలనుకుంటే పక్క మీద ఈ పువ్వులేంటి? తను పడుకున్నప్పుడు ఈ పూలు లేవే. కృష్ణకమలకు మస్తిష్కం ముద్దుబారినట్టయింది. ఈ అమ్మాయిలు మనుషులా, దెయ్యాలా, దేవకన్యలా? తల కింద చేతులు పెట్టుకుని ఆలోచించసాగాడు. వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఈ గదిలోకి వస్తారేమో అని చూడసాగాడు. అతను ఊహించినట్టు వాళ్ళు ఎవరూ ఆ గదిలోకి రాలేదు. అలా టైం చూస్తూ పడుకున్నాడు. తెల్లవారిపోయింది గాని ఆ గదిలో ఎలాంటి అలికిడి అవలేదు. కారులో తన భవంతికి వెళ్ళిపోయాడు. కృష్ణకమల్ ఎస్టేట్ వ్యవహారాల్లో నిండా మునిగిపోయాడు. అతనికి క్షణం తీరికుండడం లేదు. ఆ రోజు అతను డైనింగ్ హాల్లో భోంచేస్తుంటే తల్లి రత్నావళిదేవి కూడా అక్కడే ఉన్నారు. బాబూ, ఆవిడ ఆప్యాయంగా పిలిచారు. భోజనం చేస్తున్నవాడల్లా ఆగి తలెత్తి తల్లివైపు చూశాడు. ఏంటమ్మా, పిలిచారా అన్నట్టు. మామయ్య గారు కబురు చేశారు బాబు. ఆ మాట వినడంతోనే అతని కళ్ళల్లో కాంతి తళుక్కుమంది. పైకి ఆ సంతోషాన్ని కనిపించనివ్వకుండా జాగ్రత్త పడుతూ మామూలుగా చూశాడు. 2 రోజుల్లో బయలుదేరి వద్దామనుకున్నారట. కానీ అక్కడ కొన్ని పనుల వల్ల రాలేకపోయారట. ఒక వారం రోజుల్లో సౌందర్యను కూడా తీసుకుని బయలుదేరి వస్తున్నారు అంటూ చెప్పారు ఆవిడ. అతను మాట్లాడలేదు. బాబు, సౌందర్య పుట్టినప్పుడే నీ భార్య అనుకున్నాం అందరం. ఇప్పుడు మామయ్య గారు వస్తోంది మీ పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి. మరి నువ్వు ఏమంటావు? మీ ఇష్టం. మీ మాట నేను ఎప్పుడూ కాదన్ను. మీరు ఇదివరలో ఒకసారి ఈ విషయం అడిగారు. నేను నా ఇష్టాన్ని తెలియజేశాను కూడా. అవును, అడిగాను. అప్పుడు నువ్వు సౌందర్యను చూడలేదు. ఎప్పుడో చూసావు. ఇప్పుడు చూశాక నీ అభిప్రాయం కనుక్కోవాలిగా అన్నారావిడ చిరునవ్వుతో. నచ్చినా నచ్చకపోయినా మాటిచ్చాక తప్పడం మన వంశంలో లేదు కదా. కొడుకు మాటలకి మనసులో గర్వంగా పొంగిపోయారావిడ. తండ్రికి తగిన కొడుకు. ముమ్మూర్తులా ఆయన్ని పోలి పుట్టాడు. కృష్ణకమల్ సౌందర్య గురించిన ఆలోచనల్లో మునిగిపోయాడు. అతనికి అప్పుడే నీలిమ గుర్తొచ్చింది. సౌందర్య, నీలిమ వీళ్ళిద్దరూ అందమైన వాళ్లే. నిజం చెప్పాలంటే సౌందర్యని మించిన అందగత్తె నీలిమ. ఈ ప్రపంచంలో అందమంతా సౌందర్యే స్వంతం చేసుకుంది అనుకుంటే ఈ ముల్లోకాల్లో అందం నీలిమ స్వంతం చేసుకుంది. నీలిమ ఆ సాదా దుస్తుల్లోనే అంత అందంగా ఉంటే ఖరీదైన దుస్తుల్లో, విలువైన వస్తువుల్లో ఇంకెంత అందంగా మెరిసిపోతుందో.
తన ఆలోచనలకి తనే చిరాకు పడ్డాడు. ఏంటి ఆలోచిస్తున్నాడు? తన మనసులో ఆలోచన ఆ అమ్మాయి గ్రహిస్తే తన గురించి ఎంత అసహ్యంగా అనుకుంటుంది. తనకి సౌందర్యతో కొద్ది రోజుల్లో పెళ్లి జరగబోతోంది. అటువంటప్పుడు ఒక పెళ్లి కావలసిన అమ్మాయి గురించి ఆలోచించే అర్హత తనకి లేదు. నీలిమ ఎంత అందమైందైనా ఆమె మాట మరి తలవకూడదు. ఆమె ఆమె అందచందాలు మరి ఎవరి సొత్తో? అతను నిజంగా చాలా అదృష్టవంతుడు. ఏ విషయంలో అయినా ఏ సాయమైనా నీలిమకు తను తప్పక సాయం చెయ్యాలి. ఆమెకు అండగా నిలబడాలి. ఒక ఆత్మీయుడుగా, ఒక స్నేహితుడిగా, ఒక బంధువుగా అన్ని విధాలా ఆమెకు సాయం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. డైనింగ్ టేబుల్ ముందు నుండి లేచి అవతలకు వెళ్ళాడు. నౌకరు అతనికి ఎదురొచ్చి ఒక కవరు చేతికిచ్చి, ఎవరో ఒక అబ్బాయి ఈ కవరు మీకు అందజేయమని చెప్పి వెళ్ళిపోయాడండి అంటూ చెప్పాడు. సర్లే అంటూ కవర్ అందుకుని తన గదిలోకి దారి తీశాడు. కవరు పైన ముత్యాలంటి దస్తూరితో రాజా కృష్ణకమల్ గారికి అనుంది. కనుబొమ్మలు ముడేసి ఎవరు చెప్పమా అన్నట్టు చూసి కవరు చించి ఉత్తరం చదవసాగాడు. ధర్మప్రభువులు రాజా కృష్ణకమల్ గారికి నమస్కారాలు. మిమ్మల్ని చేతులు జోడించి నా కష్టం చెప్పుకుని నాకు సహాయం చేయమని ప్రాధేయపడిన వెంటనే మీరు నన్ను అర్థం చేసుకుని నాకు మహోపకారం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. నీలిమహలు మీరు కొద్ది రోజుల్లో కొనబోతున్నట్టు రాఘవరావు గారు చెప్పారు. మేము ఆ అవుట్ హౌస్లోనే ఉండొచ్చు అని మీరు చెప్పినట్టు కూడా చెప్పారు. దానికి మేము రుణపడున్నాం. ఆ నీలిమహల్లో మేము తలదాచుకునేది నా తండ్రి ప్రాణం ఉన్నంత వరకే. ఆ తర్వాత మీ ఇల్లు మీకు అప్పగించేస్తాను. ఈ విషయాలన్నీ మీతో వివరంగా మాట్లాడాలంటే వీలవలేదు. మీకు కూడా తీరికొండదని తెలుసు. అందుకే ఈ ఉత్తరం రాసి పంపిస్తున్నాను. మీరు నీలిమహల్ కొనేశాక మీరిక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు వివరంగా చెప్తాను. అప్పుడు మీకు తీరిగ్గా మాట్లాడడానికి వీలుంటుంది. ఇలా ఉత్తరం రాసి పంపిస్తున్నందుకు మీరు అన్యదా భావించరని తలుస్తున్నాను. మీరు మాకు చేసిన ఈ ఉపకారానికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారాలతో నీలిమ. ఆ ఉత్తరం చదవడం పూర్తవగానే అతని మనసు ఒక్కసారి ఊగినట్టయింది. నీలిమ నీలిమ. అతని మనసు ఆ పేరుని 10 సార్లు పలకసాగింది. నీలిమహల్కొచ్చినప్పుడు కలుసుకుని మాట్లాడతాను అని రాసింది. అతని గుండెల్లో అతనికే తెలియని ఏదో ఉద్వేగం, ఆరాటం బయలుదేరసాగాయి. తనలో తాను ఏదో ఆలోచించుకుంటున్నట్టుగా తల పంకించాడు. నీలిమహల్ను కొనే ప్రయత్నంలో పడిపోయాడు. ఒక నెల రోజుల్లోపు ఆ నీలిమహల్ కృష్ణకమల్ స్వంతం అయిపోయింది. అతనికిప్పుడు ఎంతో ఆనందంగా, తృప్తిగా ఉంది. తనపై ఆమెకున్న నమ్మకానికి న్యాయం చేకూర్చాను అన్న సంతోషం అతని గుండెల్లో సుడిగుండమైంది. పనుల తొందరలో ఆ నీలిమహల్కు వెళ్లడం కుదరలేదు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకి బంగ్లాకి బయలుదేరాడు. కృష్ణకమల్ నీలిమహల్ పై అంతస్తులో కిటికీ దగ్గర నిలబడ్డాడు. కింద తోటంతా రంగురంగుల పూలతో వింత శోభనిస్తోంది. పచ్చని ఆకులతో విచ్చిన పూల గుత్తులతో మనోజ్ఞంగా ఉంది. ఈ నీలిమహల్లో ఒక వారం రోజులుంటే మనసంతా హాయిగా ఉంటుంది. అక్కడ పనులు త్వరగా తెమిల్చుకుని ఇక్కడికొచ్చి ఉండాలని నిశ్చయించుకున్నాడు. తను వచ్చి ఇంతసేపైనా నీలిమింకా కనిపించదే. కృష్ణకమల్ మెల్లగా మేడ దిగి ఆ అవుట్ హౌస్ వైపు వెళ్ళాడు. మంచం మీద ముసలాయన పడుకునున్నాడు. ఆ ఇంట్లో ఉన్న అబ్బాయి ఆ పక్కనే చాప వేసుకుని పడుకున్నాడు. నీలిమా అని పిలవాలని పిలవబోయి మళ్ళీ ఆగిపోయాడు. తను పిలిస్తే వీళ్ళు కూడా లేచిపోతారు. లోపలుందో ఏమో. తను మేడ మీద గదిలో ఉంటే కిటికీలో నుండి లైటు వెలుగు కనిపిస్తే ఆమె వస్తుంది అని మేడ మీద గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత అతను ఊహించినట్టే నీలిమ మేడ మీదకొచ్చింది. మెల్లిగా తలుపు తట్టిన శబ్దమైతే వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా నీలిమ నవ్వుతూ నిలబడుంది. నీలు. అతని కంఠస్వరం ఆత్రంగా పలికి ఆ చనువు తీసుకోవడం చాలా తప్పు అని గ్రహించి కొద్దిగా తడబడినట్టయి వెంటనే సర్దుకుని చిరునవ్వుతో నీలిమా నువ్వా అన్నాడు. ఆమె నిండుగా హుందాగా నవ్వింది. ఆ నవ్వు 1000 వెన్నెల జల్లులు అనిపించింది. అంత చక్కని నవ్వు. పురుష హృదయాలను కొల్లగొట్టే ఆ అందమైన నవ్వు చూస్తే ఏ పురుషుడి మనసాగుతుంది? ఒక్క క్షణం ముగ్ధుడై అలాగే చూశాడు. అతని మనసులో అవ్యక్తమైన ప్రేమ, అనురాగం, అభిమానం ఒక్కసారిగా అంకురించినట్లయ్యాయి. మీతో మాట్లాడాలని, మీకు మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని వచ్చాను అంది మెల్లగా. ఆ మాటే మరొకరనుంటే ఇన్నిసార్లు నాకు మీరు కృతజ్ఞతలు తెలియజేయవలసిన అవసరం లేదు. మీకు సాయం చెయ్యాలనిపించింది చేశాను. అదే గొప్పతనం కాదు అని తేల్చేసి వాళ్ళని పంపేసేవాడు.
నీలిమతో మాట్లాడకుండా పంపేయడానికి అతని హృదయం ఒప్పలేదు. అందుకే చిరునవ్వు నవ్వి అడ్డు తొలగి గదిలోకి రావడానికి త్రోవిచ్చాడు. ఆమె చేతిలో ట్రే ఉంది. ట్రే పట్టుకుని లోపలికొచ్చింది. ఆ ట్రే టేబుల్పై ఉంచి మెల్లగా అంది, మీకోసం పలహారం తెచ్చాను. ఆ పలహారం తిని పాలు తాగండి. నా కోసం తెచ్చావా? అతని కంఠస్వరం అదోలా పలికింది. నా కోసం అనే మాట నొక్కి పలికినట్టయింది. ఒక్కసారిగా అతని కళ్ళలోకి సూటిగా చూసింది. అతని చూపులు కూడా ఆమె వైపే ఉన్నాయి. అతని కళ్ళు నవ్వాయి. ఒక్క క్షణం ఇద్దరి చూపులు పెనవేసుకుపోయాయి. అసలు మీరెవరు? నేను మీకు ఏమవుతాను? మీరంటే నాలో కలిగిన ఆ ఇదేంటి? అడిగాయి ఆమె కళ్ళు. అదే నాకు అర్థం కావడం లేదు. ఎందరో అమ్మాయిలతో మాట్లాడాను, కానీ నాలోనూ కలిగిన ఆ ఇది అదేమిటి అని నాకు అర్థం కావడం లేదు. ఆ రోజు మిమ్మల్ని చూసిన దగ్గర నుండి నా మనసు ఏదేదో అయిపోతుంది. మిమ్మల్ని చూడాలని మనసు వేగిరి పడుతోంది. నిజం నీలు, ఆ రోజు నిన్ను చూసిన దగ్గర నుండి నా మనసులో కలిగిన అనురాగం, ఆ అనురాగంలో ఆరాటం, ఆ ఆరాటంలో పోరాటం, పోరాటంలో కలవరపాటు, కలవరపాటులో ఎడబాటు, ఎడబాటులో ఆనందం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అంటే నమ్ము అన్నాయి అతని కళ్ళు. అదే ఏంటిది? ప్రశ్నించాయి ఆమె కళ్ళు. ఏమో అదే నాకు తెలియడం లేదు నవ్వాయి అతని కొంటె కళ్ళు. మెల్లగా ఆమె కనురెప్పలు కిందకు వాలిపోయాయి. అవి సిగ్గుచేతనో లేక మరి ఎందుకనో అతనికి మాత్రం అర్థం కాలేదు. రండి, ఈ పలహారం తినండి అంటూ టేబుల్ దగ్గరగా వెళ్ళి ప్లేట్లో అన్నీ తనే సర్ది టేబుల్ దగ్గరగా కుర్చీలాగి అతని కూర్చోమంది. అతను కాదనలేకపోయాడు. ఆమె చెప్పినట్టే చేశాడు. నేనన్నీ తినలేను, నువ్వు తీసుకో. "ఉహుం, ముందు మీరు తినండి, ఇద్దరం తీసుకుందాం" అంటూ తనే వేరే ప్లేట్లో సర్ది ఆమెను తన పక్కన కుర్చీలో కూర్చోమని ఆ ప్లేటు దగ్గరగా తోశాడు. నీలిమ కాదనలేకపోయింది. ఇద్దరూ పలహారాలు తిన్నారు. గ్లాసు పాలు మాత్రం అతన్నే తాగమని బలవంతంగా ఇచ్చింది. ఒక గ్లాసు పాలే ఉండడంతో ఇక ఏమనలేక ఆ పాలు తాగాడు. నీలిమ అతని వైపే అలా చూస్తుండిపోయింది. అతని అందం, హుందాతనం ఆమె మనసుని కలవరపెడుతున్నాయి. నీలిమ అతని గురించి ఆలోచిస్తోంది. నీలిమ కన్నార్పకుండా అతన్నే చూడసాగింది. అతని శరీర ఛాయ పచ్చని పసిమి రంగు. బాగా పొడవుగా, పొడుగు తగిన ఒళ్ళుతో అందంగా, ఆరోగ్యంగా, బలంగా ఉన్నాడు. వెడల్పుగా, విశాలంగా ఉన్న అతని ఛాతీ, బలిష్టమైన చేతులు, కోటెరు వేసినట్టు సూటిగా పొడవుగా ఉన్న నాసిక, చురుకైన కళ్ళు, ఆకర్షణీయమైన పెదాలు, కాస్త మోటుగా అనిపించే నల్లని కోరమీసం, నుదుటి మీద చిలిపిగా ఎగిరిపడే ఉంగరాల జుట్టు, అందంగా, హుందాగా, దర్జాగా ఉన్నాడు. మనిషిలో మగసిరి, సంస్కారం ఉట్టిపడుతున్నాయి. అందం, ఆకర్షణ ఒకే మనిషిలో ఉండడం చాలా అరుదు. అతని వైపే కన్నార్పకుండా చూసిన ఆమె మనసు బేలగా మూలిగింది. అతనంటే ఎవరు? రాజా కృష్ణ కమల్. తనెవరు? దిక్కు ముక్కు లేని ఒక పేద పిల్ల. తండ్రి ఉండి లేనట్టే అయిన అభాగ్యురాలు. అటువంటి తను ఈ కృష్ణకమల మీద ఆశలు పెంచుకోవడం చాలా తెలివి తక్కువ. నీలిమకు కళ్ళనీళ్లు గిర్రును తిరిగాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు అతను చూడలేదు. నీలిమ వైపే చూడసాగాడు. తెల్లని చీర, తలలో సన్నజాజులు, సన్నగా, పొడవుగా, నాజుగ్గా, వెన్నెల తీగల అందంగా, సుందరంగా ఉంది. ఒక్కసారి ఈ అందాన్ని దగ్గరకు లాక్కుంటే ఆ నాజుకు సుందర్ని, ఆ వెన్నెల బొమ్మని, ఆ రవ్వల రాశిని తనలో ఐక్యం చేసుకుంటే ఒక్క క్షణం అతని మనసు ఒక ఊగింది. మరుక్షణంలో తనని తాను నిగ్రహపరుచుకుని మనసు చంపుకొని మనిషి మామూలుగా అయ్యాడు. తను ఏంటి ఆలోచిస్తున్నాడు? ఈ విషయం సౌందర్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆమె తనని ఎంత గాఢంగా ప్రేమిస్తుంది? ఎప్పుడూ లేంది తన మనసు ఇలా ఎందుకు పరుగులు తీస్తుంది? అతను తన ఆలోచనలకి, తన చంచల బుద్ధికి సిగ్గుపడసాగాడు. నీలిమ మెల్లగా అంది, చేతులు జోడించి అతనికి నమస్కరిస్తూ. మీరు చేసిన ఈ మహోపకారానికి మేం మీకెంతో రుణపడున్నాం. దీనిలో రుణాల ప్రసక్తి ఏముంది నీలు అంటూ ఆమె చెయ్యి అప్రయత్నంగా పట్టుకున్నాడు. సన్నగా, పొడవుగా ఉన్న వేళ్లు, నాజుగ్గా, తమలపాకులా ఉన్న ఆమె చెయ్యి మెత్తగా ఉంది. అతని ప్రవర్తనకి నీలిమ క్షణంసేపు తెల్లబోయినట్లయి మళ్లీ సర్దుకుంది. కృష్ణ ఆమె చెయ్యి వదిలిపెట్టేశాడు. తను ఆ విషయం పట్టించుకున్నట్టు మామూలుగా చూస్తూ, మేము మీ ఇంట్లో ఉండేది మా నాన్నగారి కోసమే. ఆయన ప్రాణం ఉన్నంతవరకే. ఆ తర్వాత అంటూ ఆగింది. ఆ తర్వాత ఆమె వైపే సూటిగా చూస్తూ అన్నాడు. ఆ తర్వాత ఈ ఇంట్లో మేముండం. మీ ఇల్లు మీకు అప్పగించేసి నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు?
నాలాంటి వాళ్ళందరూ ఉండే చోటుకి ఎక్కడికో నాకే తెలీదు, అలా వెళ్ళిపోతాను అంది. కళ్ళనీళ్లు గిరగిరా తిరుగుతుంటే కళ్ళు తుడుచుకుంటూ. ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు ఎక్కడికి కదలనవసరం లేదు. మీ నాన్నగారికి నయం అవుతుంది. రేపు డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. నిన్ను మాత్రం ఈ ఇంట్లోంచి అడుగు బయట పెట్టనివ్వను. అతని కంఠస్వరం దృఢంగా పలికింది. నీలిమ కళ్ళు ఒక్కసారి కృతజ్ఞతగా మెరిశాయి. నేనంటే మీకెంత అభిమానం అన్నట్టున్నాయి ఆమె చూపులు. మీరు పడుకోండి, నేను మళ్ళీ రేపు వస్తాను అంది అక్కడి నుంచి వెళుతూ. నువ్వు వెళ్ళొద్దు. ఈ రాత్రంతా ఈ గదిలోనే ఉండిపోయి నాతో అలా కబుర్లు చెప్పు అని ఆమెతో చెప్పాలనుకుని చెప్పలేకపోయాడు. తలుపులు దగ్గరగా చేరేసి ఆమె వెళ్ళిపోయింది. కృష్ణకమల్ గాఢంగా నిట్టూర్చి మంచం మీద పడుకున్నాడు. కృష్ణకమల్ మర్నాడు కారులో ఎస్టేట్కి వెళ్లి అక్కడ పనులన్నీ చూసుకుని డాక్టర్కి కబురు చేశాడు. డాక్టర్తో మాట్లాడి అతన్ని తీసుకుని నీలిమహల్కి వెళ్ళాడు. అతను డాక్టర్ని తీసుకుని వెళ్లేసరికి నీలిమ, అక్కడున్న అబ్బాయి కూడా లేరు. మంచం మీద ముసలైన అలా నీరసంగా పడుకునున్నాడు. డాక్టర్ అతన్ని పరీక్షించి ఇంజెక్షన్ చేశాడు. ఏవో మందులు ఇంజెక్షన్లు రాసిచ్చాడు. యువతలకొచ్చేశాక డాక్టర్ అతనితో చెప్పాడు. మీ తృప్తి కోసం ఈ మందులు రాసిచ్చాను అంతే. ఈ మందుల వలన, ఇంజెక్షన్ల వలన మనిషిలో ఏమైనా కొద్ది మార్పు రావచ్చేమో. అతను ఎక్కువ రోజులు బ్రతకడు. లేచి తిరగడం అనేది మాత్రం జరగదు. అతన్ని ఎప్పుడు ఎవరో ఒకరు దగ్గరుండి జాగ్రత్తగా చూడాలి, లేకపోతే కష్టం. చూడ్డానికి మనిషి ఉన్నాడు. అతడిని ఇంకా జాగ్రత్తగా చూడ్డానికి మరో మనిషిని కూడా ఏర్పాటు చేస్తాను అన్నాడు. అతని మాటలకి డాక్టర్ తల ఊపాడు. అలాగే, మంచిది అన్నట్టు. డాక్టర్ వెళ్ళిపోయాడు. కృష్ణకమల్ డాక్టర్ రాసిచ్చిన మందులు వెంటనే తెప్పించేశాడు. డాక్టర్ని ప్రతిరోజు వచ్చి చూడమని చెప్పాడు. రాజాగారి ఆజ్ఞ, డాక్టర్కి తప్పలేదు. అతను ఉదయం వచ్చి చూస్తానని చెప్పాడు. అతన్ని కనిపెట్టుకున్న అబ్బాయి వచ్చాక మందుల గురించి చెప్పి ఏ మందులు ఎప్పుడు వాడాలో వివరించి చెప్పాడు. అసలు ఆ మందులు నీలిమకిచ్చి జాగ్రత్తగా టైంకి వేయమని చెప్పాలనుకున్నాడు. ఆమె లోపల నుండి రాలేదు. పిలవమనంటే బాగుండదు. ఈ అబ్బాయి వెళ్ళి అందరికీ ఏమని చెప్తాడో, అది తనకిష్టం ఉండదు. ఇదంతా నీలిమ సంతోషం కోసం చేస్తున్నాడు. ఆమంటే ఒక రకమైన ఇష్టం. ఆ ఇష్టమేంటో తనకే తెలీదు. కృష్ణకమల్ ఆ నీలిమహల్లో ఒక వారం రోజులు ఉండడానికి నిశ్చయించుకుని వచ్చాడు. అతను తిన్నగా మేడ మీదకు దారి తీశాడు. తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ కూర్చున్నాడు. కృష్ణంకి అలా ఆలోచిస్తుంటే మనసంతా ఏదో అతనికే తెలియని ఆనందం పరుచుకుంది. నీలిమ ఎదురుగా కూర్చుని అలా కబుర్లు చెబుతూ రాత్రి పగలు గడిపేయాలని అతని మనసు రహస్యంగా కోరుకుంటుంది. ఆ రోజంతా ఆమె కనిపించలేదు. నీలిమ కనిపించక అతని మనసంతా ఆ దొల అనిపించసాగింది. కారులో డ్రైవర్ అతనికి భోజనం తీసుకొచ్చాడు. అతనికి భోజనం చెయ్యాలనిపించలేదు. క్యారేజీ పట్టుకుని వెళ్ళిపోమన్నాడు. డ్రైవర్కి ఏం చెయ్యాలో తోచలేదు. ఈ విషయం అమ్మగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? తనని కోపడరు. బాబుగారు భోజనం వద్దంటే తిరిగి క్యారేజీ తెచ్చేసావా అని. ఈ చిన్న రాజావారిని భోజనం చేయండి, ఈ విషయం అమ్మగారికి తెలిస్తే కోపడతారు అని చెప్పేటంత ధైర్యం తనకుందా? డ్రైవర్ చిన్నబుచ్చుకున్నట్టుగా తెచ్చిన క్యారేజీ లోపల పెట్టి వెళ్ళిపోయాడు. కృష్ణకి మనసంతా చికాగ్గా అనిపించసాగింది. ఆ క్యారేజీ నీలిమ అందుకొని ఆమె స్వయంగా తనకి భోజనం పెడితే, ఆమె ఈరోజు తనకి ఎందుకు కనిపించలేదు? ఆమెను చూడకపోతే తన మనసు ఎలా అయిపోతుందో నీలింకి ఎలా తెలుస్తుంది? అతను ఆ రోజు ఏం తీసుకోలేదు. టైము 6 గంటలవుతోంది. అతనికి గాఢంగా ఎక్కడా మెలకువ లేకుండా నిద్ర పట్టేసింది. ఎవరిదో చెయ్యి నుదుటి మీద పడినట్టయితే తల కొద్దిగా పక్కకు కదిలించాడు. నుదుటి మీద సున్నితంగా రాస్తూ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి దూతోంది. నుదుటి మీద పడిన ఆ చెయ్యి చల్లగా, హాయిగా, బాధలన్నీ మరిపించేటంత మధురంగా అనిపించసాగింది. ఆ చెయ్యి మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకోకపోతే ఆ చెయ్యగల వ్యక్తి తనకి దూరం అయిపోతుందేమో అన్న భయం అతనిలో కలగసాగింది. ఆ చెయ్యి అతనికి వెచ్చగా, హాయిగా అనిపించసాగింది. మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. తన మంచం దగ్గర తలవైపు నీలిమ నిలబడుంది. ఆమె మణికట్టు దగ్గర అతని చెయ్యి బీసుకునుంది. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. నువ్వా? ఆనందంగా మెరిశాయి అతని కళ్ళు. అతని చూపులతో తన చూపులు ముడివేయలేక కనురెప్పలు కిందకు వాల్చేసింది. కృష్ణకమల్ ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టయ్యాడు. ఏంటి తను చేస్తున్న పని? చటుక్కున ఆమె చెయ్యొదిలేసి మంచం మీద నుండి లేచి కూర్చుంటూ, క్షమించు నీలిమ,
ఇది ఎప్పుడు ఇలా పొరపాటుగా ప్రవర్తించను. నా గురించి నీచంగా మాత్రం అనుకోకు అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని కంఠం వణికింది. స్వరం భారంగా పలికింది. ఆమె మాట్లాడలేదు. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉంటానని మాటిస్తున్నాను అన్నాడు. అతని కంఠస్వరం దృఢంగా ఒక స్థిర నిశ్చయానికి వచ్చినట్టు పలికింది. ఆ మాటలు వింటూనే ఆమె చివ్వున తలెత్తి చూసింది. ఏంటంత బాధపడిపోతున్నారు? మీరిప్పుడు ఏం తప్పు చేశారని అన్నట్టున్నాయి ఆమె చూపులు. అతను మౌనంగా ఉండిపోయాడు. మీరీరోజు భోంచేశారా? అతను సమాధానం ఇవ్వలేదు. భోజనం చేశానని చెప్పలేదు, చేయలేదని చెప్పలేదు. అలా భోజనం మానేస్తే ఎలాగా? రండి, క్యారేజ్ తీసుకొచ్చాను, భోంచేద్దురుగాని అంటూ టేబుల్ వైపుగా వెళ్ళింది. అతను కాదనకుండా భోంచేయడానికి వచ్చి టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. భోజనం చేస్తూ ఆమెను ప్రశ్నించాడు. ఉదయం నుండి కనిపించలేదేమంటూ. అతని ప్రశ్నకు ఆమె బరువుగా నిట్టూర్చింది. కృష్ణకమల్ గారు, నేను చాలా దురదృష్టవంతురాల్ని. అందుకే పొరుల కంట పడకుండా రోజులు నెట్టుకొస్తున్నాను అంటే అర్థం కానట్టు నుదురు చిట్లించాడు. అతనికి ఆమె మాటలు నిజంగా అర్థం కాలేదు. నాదంతా ఒక పెద్ద కథ. అది ఇప్పుడు చెప్పాలంటే చాలదు. వీలు చూసుకుని మీకు ఆ కథ అంతా వివరంగా చెప్తాను. నిందలు నెత్తిన వేసుకుని బ్రతుకుతున్న నిర్భాగ్యురాల్ని. అవమానంతో ఆవేదనతో నిత్యం కుమిలిపోతూ నేను చంపుకుంటూ రోజులు నెట్టుకొస్తున్నాను అంటూ దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది. నీలు మృదువుగా ఓదార్పుగా ఆత్మీయంగా వినిపించింది అతని కంఠస్వరం. ఆమె మౌనంగా చేతుల్లో ముఖం దాచుకుని రోధించింది. నీలు, నువ్విలా బాధపడితే నేను చూడలేను. నీ మనసులో ఉన్నదేంటో చెప్పు. నీపై ఆబాండాలు వేసిన ఆ దుర్మార్గుల పేరు చెప్పు. వాళ్ల తల నరికి నీ పాదాల ముందు పడేస్తాను. వాళ్ల రక్తంతో పవిత్రమైన నీ శరీరంపై అభిషేకం చేయిస్తాను. చెప్పు, వాళ్ళెవరో చెప్పు. ఎంత దూరంలో ఉన్నా కాళ్ళ వద్దకు రప్పించి చీల్చి చెండాడతాను అన్నాడు ఆవేశంగా. ఆమె అతని మాటలకు నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు, పేలవంగా ఎలాగో ఉంది. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు ఆ దుర్మార్గుడి పేరు చెప్తాను. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళు ఎర్రగా జ్యోతులయ్యాయి. కళ్ళల్లో ద్వేషం, కసి, కోపం నిండా పేరుకునున్నాయి. అప్పుడే ఆ సమయంలోనే వెళ్ళి ఆ దుర్మార్గుని హత్య చెయ్యాలి అన్నంత ఆవేశం ముంచుకు రాసాగింది. అది సమయం కాదు, దేనికైనా సమయం రావాలి అని మళ్ళీ తనకి తాను నచ్చజెప్పుకున్నట్టుగా మనసు సరిపెట్టుకుంది. ఆమెను ఆ ఆవేశం, కోపం నుండి తప్పించడానికి గాను అతను అన్నాడు. ఇప్పుడు నీకేమైనా పనుందా? లేదన్నట్టు తల తిప్పింది. అయితే అలా తోటలోకి వెళ్ళొద్దామా? అలాగే అన్నట్టు తల ఊపింది. నువ్వు భోంచేసావా? చేయలేదు, చేస్తాను. ఇక్కడే చేసాయి, మీ ఇంటికి వెళ్ళం దేనికి? ఆమె తల ఊపి క్యారేజీలో ఇంకా ఉన్న అన్నం కూరలు వేరే ప్లేట్లో పెట్టుకుని భోంచేసాగింది. ఆమె వైపే పరీక్షగా చూస్తూ అలా కూర్చున్నాడు. ఆ రోజు కృష్ణకమల్, నీలిమ చాలాసేపు తోటలో కూర్చున్నారు. అలా మెల్లగా ఇద్దరూ ముందుకి నడవసాగారు. అతను విదేశాల గురించి, వాళ్ళ పద్ధతుల గురించి చెప్తుంటే నీలిమ ఆశ్చర్యంగా శ్రద్ధగా వినసాగింది. ఆమె కూడా తను చిన్ననాటి విషయాలు చెప్తూ అతన్ని నవ్వించసాగింది. అతను ఆ మాటలు వింటూ గట్టిగా నవ్వసాగాడు. కృష్ణకమల్ నవ్వుతుంటే కబుర్లు చెబుతూనే అతని వైపు అలా రెప్పవాల్చకుండా చూస్తూ పరధ్యాసలో పడిపోయింది. ఎంత చక్కని నవ్వు, ఎంత ఆకర్షణీయమైన అందం, చురుకైన కళ్ళు, అందమైన ఆ శరీరాకృతి. నీలిమ మనసు క్షణంసేపు ఉక్కిరిబిక్కిరైపోయింది. కింద రాయిని తన్నుకొని కూలి అతనిపై పడింది. అనుకోని సంఘటనకు అతను అదిరిపడినట్టయి ఆమె పడిపోకుండా పట్టుకున్నాడు. సిగ్గుతో తల పైకి ఎత్తలేక తనను తాను సర్దుకొని నిలబడింది. అతని చేతులు ఆమెను వదిలిపెట్టాయి. కావాలని అతని గుండెలపై పడిందో, నిజంగా రాయే తగిలి తూలి అతనిపై పడిందో భగవంతునికే తెలియాలి. ఒక క్షణం ఇద్దరి హృదయాలు మూగపోయాయి. ఎవరూ ఏమని మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇద్దరిలో మూగ వేదన. అనుకోకుండా మనసులు దగ్గరైపోతున్నాయే, దీని పర్యవసానం ఎలా ఉంటుంది అని అతను. ఆమె ఆకాశంలో ఆంధ్రాణి చందమామ. ఆమె అతనికి ఏమీ కాదు. సౌందర్యతో పెళ్లి నిశ్చయం అయిపోయింది. మంగళసూత్రం ఆమె కంఠాన ముడే లేదు, కాని ఆమె అతని భార్యే. అది అందరూ అనే మాట. నీలిమ, కృష్ణకమల్ మనసులు చూస్తే రోజురోజుకి దగ్గరే ముడిపడిపోతున్నాయి. ఇంకా రోజులు ముందుకి గడిచే కొద్దీ ఆ ముడే విడదీయలేనంత బలంగా అయిపోతుందేమో. వాళ్ళిద్దరి మనసులు బాధతో సుడిగుండమయ్యాయి. నీలిమ తమ ఇంటివైపు, అతను మేడవైపు దారి తీశారు. ఇద్దరి హృదయాలు భారంగా మూలిగాయి.
ఆ రోజు ఉదయం కృష్ణకమలకి పినతండ్రి దగ్గర నుండి కబురొచ్చింది. రాజా సుదర్శన వర్మ గారు, రాణి కల్పవల్లీదేవి గారు ఎస్టేట్కి వచ్చారు, మిమ్మల్ని చూడాలని కబురు చేశారు అంటూ డ్రైవర్ చెప్పాడు. ఆ కబురు రాగానే కృష్ణకమల్ కారులో వెంటనే ఎస్టేట్కి బయలుదేరి వెళ్ళాడు. రాణి రత్నావళిదేవి, రాజా సుదర్శన వర్మ గారు, రాణి కల్పవల్లీదేవి అందరూ మేడ మీద హాలులో కూర్చునున్నారు. కృష్ణకమల్ వెళ్ళగానే వాళ్ళిద్దరూ అతన్ని చూసి సంతోషంతో పొంగిపోయారు. మళ్ళీ నీ పెళ్లికే రావాలనుకుని ఇప్పుడు అనుకోకుండా వచ్చేశాం అన్నారాయన. మీ రాక నన్ను ఎంతో ఆనందపరుస్తుంది అన్నాడు వాళ్ళిద్దరికీ నమస్కరిస్తూ. వాళ్ళిద్దరికీ ఎదురుగా తల్లి పక్కన సోఫాలో కూర్చున్నాడు. బాబు, మీ చిన్నాన్నగారు పిన్నిగారు నీ పెళ్లికి త్వరలో ముహూర్తం పెట్టించమని చెప్తున్నారు అన్నారు ఆవిడ కొడుకుతో. అతను సమాధానం ఇవ్వలేదు, నవ్వి ఊరుకున్నాడు. అవును బాబు, నీ పెళ్లి చూడాలని మా అందరి ఆశ అన్నారు కల్పవల్లీదేవి. కృష్ణ మన మాట కాదనడం లేదు కదా, పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తే ఆ పెళ్లి జరిగిపోతుంది అంటూ నవ్వారు. కాసేపు ముగ్గురు పెళ్లి విషయాలే మాట్లాడుకున్నారు. సుదర్శన వర్మ గారు అతనితో అన్నారు, కృష్ణ, నీతో ఒక విషయం ప్రత్యేకంగా మాట్లాడాలి. ఏంటి చిన్నాన్నగారు? పద, అలా ఎక్కడికైనా వెళ్ళొద్దాం అంటూ ఆయన కుర్చీలో నుండి లేచారు. కృష్ణ ఆయన్ని అనుసరించాడు. ఇద్దరూ కారు వైపు వెళ్లారు. కారులో ఇద్దరూ ముందు పంచదార ఫ్యాక్టరీకి వెళ్లారు. అక్కడ పని తెమలక ఇద్దరూ సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయారు. అక్కడి నుండి తిన్నగా విశ్రాంతి భవనానికి వెళ్లారు. ఇద్దరూ కూర్చుని ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చునని క్యారేజీ అక్కడికే తెప్పించుకుని ఇద్దరూ భోజనాలు చేసి యువతల బాల్కనీ దగ్గర కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన మెల్లగా అడిగారు, నువ్వు ఈ మధ్య నీలిమహల్ కొన్నావట, నిజమేనా? నిజమేనండి, కొన్నాను. ఎంత కొన్నావు? 25,00,000కు. ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత మెల్లగా, మనకెన్నో విశ్రాంతి భవనాలుండగా ఇప్పుడు ఆ నీలిమహల్ కొనవలసిన అవసరం ఏమొచ్చింది? అతను ఆ మాటలకి నవ్వి, అవసరం అంటూ ఏం లేదు, ఆ నీలిమహల్ చాలా అందంగా ఉందని, అది మరొకళ్ళు కొనడం నాకు ఇష్టం లేక కావాలని సరదాగా కొన్నాను, అంతే. అవును, అయితే ఆ నీలిమహల్ మంచిది కాదు. ఆ మహల్లో ఉన్న వాళ్ళెవరికీ మంచి అంటూ జరగలేదు సరికదా. వాళ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పెద్దవాణ్ణి, నీ మంచి కోరి చెబుతున్నాను, ఆ నీలిమహల్ వెంటనే అమ్మాయి అన్నారు. ఆ మాట వింటూనే తల తిప్పాడు. ఆ నీలిమహల్ కొనకపోతే అది వేరే సంగతి, కొన్నాక తిరిగి అమ్మడం అది జరగని పని. కృష్ణ, ఆయన కోపంగా చూశారు. క్షమించాలి అన్నాడు మెల్లగా. పెద్దవాళ్ళని చెబుతున్నాం, నా మాట వినకపోతే ముందు ముందు చాలా బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు నేను సిద్ధమే చిన్నాన్నగారు. ఎప్పుడో ఏదో జరగబోతుంది అని పిరికితనంతో వెనక్కి అడుగు వేయడం నాకు నచ్చదు. అయితే నా మాట వినవా? ఆయన కంఠస్వరంలో కోపం తొంగి చూసింది. అతను మాట్లాడలేదు. సుదర్శన వర్మ గారు ఇకేం మాట్లాడలేదు. ఇద్దరూ ఇక ఆ విషయం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. కృష్ణకమల్ ఇక వెళ్ళిపోదాం అని లేచి నిలబడ్డాడు. సుదర్శన వర్మ గారు అతనితో బయలుదేరలేదు. ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లవారు వస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. కృష్ణ సరే అని వెళ్ళిపోయాడు. ఆ బంగ్లాలో అతను ఒక్కడే ఉన్నాడు. రాజా సుదర్శన వర్మ గారు ఆ రాత్రంతా కృష్ణకమల్ గురించే ఆలోచించసాగారు. ఆ నీలిమహల్ కొండంలో ఉద్దేశం ఏమిటి? ఆ మహల్ యొక్క అందచందాలకి ముచ్చటపడి కొన్నాడా, లేక ఏదైనా కారణం ఉందా? ఆ కారణం ఏమై ఉంటుంది? కృష్ణపై మనసు పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ విషయం ఎవరికీ తెలియకుండా కృష్ణ ఆ నీలిమహల్ కొని వీలున్నప్పుడల్లా అతను ఆ బంగ్లాకి వెళుతున్నాడా? ఆయన ఎన్ని విధాలు ఆలోచించినా అసలు విషయం అంతు చెక్కలేదు. ఆయన అలా ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నారు. నిద్ర రావడం లేదు. గల్లు గల్లుమని శబ్దం వినిపించింది. ఆయన కళ్ళు తెరవకుండానే ఆ శబ్దం వినసాగారు. ఆ మూల శబ్దం రాను రాను దగ్గరై ఇంకా గట్టిగా కళ్ళు గల్లుమని వినిపించసాగింది. ఆ వెంటనే ఆ అమ్మాయిల నవ్వులు గట్టిగా వినిపించాయి. ఒక్కసారి త్రుళ్ళిపడ్డట్టు కళ్ళు తెరిచి చూశారు. ఎవరూ లేరు. ఆయన కనుబొమ్మలు ఒక్కసారి ముడిపడ్డాయి. ఖాళీ మువ్వల శబ్దమైంది. ఆ అమ్మాయిల నవ్వులు వినిపించాయి. అంతా తన భ్రమ. ఈ బంగ్లాలో ఒక్క తోటమాల తప్ప ఎవరూ లేరే. ఎవరి అమ్మాయిలు ఇక్కడికి ఎలా వచ్చారు? ఆలోచిస్తున్న ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. కృష్ణకమల్ విశ్రాంతి భవనానికొచ్చి ఇదా చేస్తున్నాడు? అతనికి నచ్చిన అమ్మాయిల్ని ఈ బంగ్లాకి రప్పించుకుంటున్నాడా? అతనేమో అనుకుని ఈ అమ్మాయిలు ఈ గదిలోకి వస్తున్నారా? ఆ ఆలోచన రాగానే ఆయన ఏం తెలియనట్టు కళ్ళు మూసుకుని నిద్ర నటించసాగారు. నవమన్మధుడు పడుకున్నాడు కాబోలు.
ఒక అమ్మాయి కంఠస్వరం వినిపించింది. ఆ మాటలను బట్టి ఆ అమ్మాయిలందరూ ఆ గదిలోకి ప్రవేశించారని గ్రహించుకున్నారు. ఈ మన్మధుడిని లేపేదెలా అంది ఒక అమ్మాయి. కితకితలు పెట్టండి, పూలు జల్లండి. అందరూ మంచం చుట్టూ చేరి నవ్వుతూ కొందరు మంచం మీద కూర్చున్నారు. ఆయన బిగుసుకుని పడుకున్నారు. ఒక అమ్మాయి ఆయన గుండెలపై వాలిపోయింది. అప్రయత్నంగా ఆ అమ్మాయిని పట్టుకున్నారు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ అమ్మాయిలు లేరు. ఎవరూ లేరు. ఆయన పట్టుకుంది పక్కనున్న దిండు. ఒక క్షణం ఆశ్చర్యంగా చూశారు. ఏంటిది, అంతా మైలా ఉంది? కావాలని ఎవరైనా ఇలా చేస్తున్నారా? ఆయన ఆలోచిస్తూ అలా కిటికీ వైపు చూడసాగారు. అవతల ఈదురుగాలులు బయలుదేరి గుమ్మానుకున్న తెరలు, కిటికీల తెరలు అన్నీ గాలికి ఎగరసాగాయి. గదిలో లైట్ ఆరిపోయింది. సర్లే, లైట్లు వస్తాయిలే అని అలాగే కదలకుండా పడుకున్నారు. గదిలో మూలగా ఒక నల్లని ఆకారం కనిపించింది. ఆయనకి అదేంటో సరిగ్గా కనిపించలేదు. రాను రాను ఆ ఆకారం పెద్దదిగా కనిపించసాగింది. ఆకాశంలో మెరుపులు బయలుదేరి కిటికీలో నుండి ఆ వెలుగు గదిలోకి పడసాగింది. ఆ వెలుగులో ఆ ఆకారాన్ని స్పష్టంగా చూశారు. నల్ల చీర, నల్ల జాకెట్టు ధరించి తల విరబోసుకునుంది. నుదుట ఎర్రని గుండ్రని పెద్ద బొట్టు పెట్టుకుంది. కళ్ళు నుదుట కుంకుమలాగే ఎర్రగా నిప్పుల్లా కణకళలాడుతున్నాయి. కుడి చేతిలో తళతళా మెరిసే కత్తుంది. సుదర్శనం! ఆమె కంఠస్వరం కంగుమంది. ఆ ఇల్లంతా సుదర్శనం సుదర్శనం అంటూ గట్టిగా మారుమ్రోగిపోయింది. ఆయన ఆ పిలుపు వింటూనే ఉలిక్కిపడ్డట్టయ్యారు. ఎవరు నువ్వు అంటూ మంచంపై లేచి కూర్చున్నారు. అలా అడుగుతుంటే ఆయన కంఠస్వరం కొద్దిగా వణికింది. నేనెవరో నీకు తెలీదు? ఆమె ఆడపిల్లలా గర్జించింది. నిజంగా నాకు తెలీదు. తెలీదు? నేను ఎవరో తెలీదు? ఆమె రెట్టిస్తూ కత్తి చూపిస్తూ ఎర్రగా మిరున్న చూస్తూ ఒక్కొక్క అడుగే వేస్తూ దగ్గరగా రాసాగింది. ఆయనకి నోట మాట రానట్టు కళ్ళు అలా నిలబెట్టేసి ఉండిపోయారు. ఆయన ఒళ్ళంతా చెమటలు పోసేస్తున్నాయి. సుదర్శనం, నిన్ను చంపి నీ రక్తం కళ్ళజూసి నా కసి తీర్చుకుంటాను. ఆగు ఆగు. ఆయనకు నోట మాట రావడం లేదు. చంపేస్తాను చంపేస్తాను అంటూ ఆ స్త్రీమూర్తి దగ్గరగా వచ్చి కత్తెత్తి కసుక్కున ఆయన కంఠంలో పొడిచేసింది. ఆయన ఒక్కసారిగా గట్టిగా కేక పెట్టారు. వెంటనే లైట్లు వచ్చేశాయి. ఆ గదిలో ఎవరూ లేరు. నల్లచీర, తల విరబోసుకున్న స్త్రీ ఆకారమే ఆ గదిలో ఎక్కడా కనిపించలేదు. ఆయన మంచం మీద కూర్చునున్నారు. తను చచ్చిపోయిననే భావించారు. ఆమె తనని కత్తితో పొడిచి చంపేసింది అని జడిసిపోయారు. కాని అలా ఏం జరగలేదు. ఏంటిది, మాయా, కుట్రా? ఏంటిదంతా? కృష్ణ ఈ బంగ్లాలో ఎప్పుడూ పడుకోలేదా? అతనికి ఎవరు ఇలా కనిపించలేదా? ఆయన మనసు పరిపరి విధాల పోతుంది. ఆ రాత్రికి అక్కడ ఉండబుద్ధి పుట్టలేదు. అయినా ఈ రాత్రివేళ ఎక్కడికి వెళ్దాం? తెల్లవారే వరకు అలా కూర్చున్నారు. ఎప్పుడూ భయం అంటే తెలియని ఆయన ఆ రోజు భయంతో గడగడలాడసాగారు. ఆమె ఎక్కడైనా నక్కి దాగుందేమో, ఏ క్షణానైనా బయటకొచ్చి కత్తితో పొడిచి చంపేస్తుందేమో ఆలోచిస్తూ అలా రాత్రంతా జాగరణ చేశారు. తెల్లవారిన వెంటనే కారు సిద్ధం చేయమని డ్రైవర్కి చెప్పి కారులో ఎస్టేట్కి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎస్టేట్లో కూడా ఆయన ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. కల్పవల్లీదేవిని ప్రయాణం అవమని చెప్పి ఆయన భార్యతో వాళ్ల బంగ్లాకు వెళ్ళిపోయారు. మరో 4 రోజులుంటానన్న చిన్నాన్నగారు అనుకోకుండా ప్రయాణమై వెళ్ళిపోవడం కృష్ణకమలకి ఆశ్చర్యంగా ఉంది. దానికి కారణం కూడా తెలియలేదు. కృష్ణకమలకి ఆ రోజు అప్పటికప్పుడు వెళ్ళి నీలిమను చూడాలన్న కోరిక కలిగింది. ఆ ఆలోచన రాగానే ఆ సాయంత్రం 7 గంటలకి నీలిమహల్కి బయలుదేరి వెళ్ళాడు. అతను గదిలో కడుగు పెడుతూనే అలా ఆగిపోయాడు. గదిలో అద్దం ముందు కూర్చుని చెంపకు చెయ్యి అంచుకుని సుదీర్ఘమైన ఆలోచనల్లో నిండా మునిగిపోయింది నీలిమ. ఆమెను అలా అక్కడ చూడగానే అతని గుండెల్లో ఆనందం పొంగి పొర్లింది. కళ్ళు సంతోషంతో వింత కాంతితో మెరవసాగాయి. నీలు ఆత్రంగా పిలిచాడు. ఆ పిలుపు వింటూనే చటుక్కున ఇటు చూసింది. అతన్ని చూస్తూనే ఆమె కోలకళ్ళు కాంతిపుంజాలయ్యాయి. మీరా అంటూ లేచి నిలబడింది. అతను చిరునవ్వు నవ్వాడు. అతన్ని చూస్తూనే గబగబా దగ్గరకు రాబోయి మేట నొక్కినట్టు అలా బొమ్మలా నిలబడిపోయింది కదలకుండా. అలా ఆగిపోయేవేం, ఇలారా? అతని మనసు ఆనందంతో చిందులు వేసింది. నా నీలు, నా రాణి, మోగగా రహస్యంగా పలికింది అతని మనసు. ఆమె కొద్దిగా తడబడినట్టయి, మీరు భోజనం చేశారా అని అడిగింది. లేదు.
ఆమె వైపే పరీక్షగా చూస్తూ అన్నాడు. అయితే ఉండండి, భోజనం తీసుకొస్తాను అంటూ వెళ్ళబోయింది. నాకు ఆకల్లేదు, ఈ వేళకి భోజనం వద్దు అన్నాడు. అదేం అన్నట్టు వింతగా చూసింది. నాకు తినాలనిపించడం లేదు అంటూ ఆగిపోయాడు. ఎందుకు తినాలనిపించడం లేదు? పోనీ కాస్త పలహారం పాలు తీసుకోండి. ఇక అతను ఏం చెప్పలేకపోయాడు. నీలిమ ఆ గదిలోంచి వెళ్ళిపోయి ఒక 10 నిమిషాల్లో తిరిగి వచ్చింది. అతను పలహారం తిని పాలు తాగాడు. పెద్ద గ్లాసు నిండా పాలు తాగలేకపోయాడు. సగం తాగి సగం వదిలేశాడు. ఆ గ్లాసు, ఖాళీ ప్లేటు నీలిమ మౌనంగా తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె ఈరోజు అలా ఉందే అనుకుంటూ వరండాలోకి వెళ్ళాడు. అంతే, క్షణంసేపు అలా ఉండిపోయాడు. నీలిమ అతన్ని చూడలేదు. చేతిలో అతను తాగిన పాల గ్లాసు ఉంది. అలా ఆ గ్లాసు వైపు చూస్తూ క్షణంసేపు అలాగే నిలబడింది. ఆమె ఎందుకు అలా నిలబడిందో అతనికి అర్థం కాలేదు. కనుబొమ్మలు ముడేసి అలా చూడసాగాడు. నీలిమ ఆ పాల గ్లాసుని కళ్ళకద్దుకుని ఆ పాలు అమృతంలా ఆత్రంగా ఆనందంగా తాగసాగింది. కృష్ణకమల్ క్షణంసేపు అలా ఉండిపోయాడు. నీలిమ చేస్తోందేంటి? తనంటే నీలిమకంత ఇష్టమా? ఒక్కసారిగా బుర్ర పనిచేయలేదు. అంతే, ఒక్క ఉదుటున ఆపుకోలేని ఆవేశంతో, ఆనందంతో ఆమె దగ్గరగా వెళ్ళి కుడి చేతితో ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని ఎడం చేతితో ఆమె చేతిలో ఉన్న గ్లాసు లాక్కొని దూరంగా విసిరేసి నీలిమను విసురుగా బలంగా దగ్గరకు లాక్కున్నాడు. ఆమె అనుకోని సంఘటనకు క్షణంసేపు బెత్తరపోయినా అతనికి ఎదురు చెప్పలేదు. అతని చేతుల్లో ఇమిడిపోయింది. ఆమె భుజాల చుట్టూ ఒక చెయ్యి, నడుం చుట్టూ ఒక చెయ్యి వేసి బాగా దగ్గరగా లాక్కున్నాడు. కృష్ణ అతని కౌగిలిలో సర్వం మరిచిపోయింది. ఆమె అతనితో ఏదో చెప్పబోయింది. కృష్ణకమల్ పెదవులు ఆమెను మాట్లాడనివ్వలేదు. కొద్ది క్షణాలు ఈ ప్రపంచాన్ని మరిచిపోయి అలా ఉండిపోయారు. తల పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ ఆరాధనగా పిలిచాడు. నీలు అంటూ. కృష్ణ మొద్దుగా పలికింది. ఆమెను చుట్టిన అతని చేతులు మెల్లగా విడిపడ్డాయి. నీలిమ గాఢంగా భారంగా నిట్టూర్చింది. కృష్ణకమల్ ఏదో తప్పు చేసిన వాడిలా అదో రకమైన భయంతో ఆమెకు దూరంగా జరిగాడు. చాలు, నాకీ భాగ్యం చాలు. మీ చేతుల్లో బందీ అయ్యి మీ గుండెల్లో తలదాచుకుని ఈ ప్రపంచంలో ఉన్న తీయదనాన్నంతా ఇద్దరం క్షణంసేపు పంచుకున్నాం. నా జన్మ ధన్యమైంది. నాకు కలిగిన ఈ ఆనందం, సంతృప్తి మీకు క్షణికం కావచ్చు, కానీ నాకది కలకాలం గుండెల్లో దాచుకోవాల్సిన ఐశ్వర్యం. చాలు, ఇంకేమి నేను కోరను అంటూ అక్కడి నుండి పరుగున పారిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ అలా ఉండిపోయాడు. తను ఈరోజు ఎందుకిలా తొందరపడ్డాడు? పదే పదే అతని కళ్ళ ముందు ఆ సంఘటన కదలసాగింది. తను తాగగా వదిలేసిన పాలు ఆమె ఎంతో ఆనందంగా అమృతంలా కళ్ళకద్దుకుని తాగసాగింది. అంటే తను ఆమెకు ప్రాణానికి ప్రాణం అన్నమాట. ఆమె తనని ప్రేమించి ఆరాధిస్తోందా? మరి తను ఆమెను మనసారా ప్రేమించడం లేదు? భగవంతుడా, ఏంటిలా జరుగుతుంది? సౌందర్యకి అన్యాయం చేసినట్టు కాదా? తన జీవితంలోకి రాబోయే అతిథి ఎవరు? సౌందర్య, నీలిమ? అతనికింకా ఆమె స్పర్శ అలాగే ఉన్నట్టు అనిపించసాగింది. కుసుమ సాదృశ్యమైన మృదువైన శరీరం గుండెలకు హత్తుకోగానే అతని శరీరంలో తేనెవాగులు ప్రవహించాయి. అతని మనసు చల్లబడలేదు. ఆమెను వదిలిపెట్టాలనిపించలేదు. మనసు ఇంకా మరేదో కోరుకోసాగింది. అతి ప్రయత్నం మీద ఆ కోరికల్ని గుండెల్లో దాచుకుని మనసును చంపుకొని ఆమెను అయిష్టంగానే వదిలిపెట్టాడు. ఎన్నడూ లేంది ఈ నీలిమ అందచందాలు చూస్తుంటే మనసు గట్టు తెగిన నదీ ప్రవాహంలా మారుతుంది. భగవంతుడా, ఏ క్షణంలో ఏం జరుగుతుందో నాకు మనోనిగ్రహం ప్రసాదించు. సౌందర్యకు అన్యాయం జరగకుండా చూడు. ఆమె నన్నే మదిలో నిలుపుకుని కోటి కోటి ఆశలతో మనసులో పూలపందిరి వేసుకుంటుంది. తన విషయం తెలిసిపోతే ఇక ఆ పూలపందిరి ఉంటుందా? ఆశల తీగను వేళ్లతో పెకిలించి ఆమె ప్రాణం తీసుకోదు. అతని బుర్ర గిర్రున తిరిగిపోసాగింది. మరి నీలిమ? ఆశల పూలు దోసిట నింపి తన పాదాలపై రాసులుగా పోసి ఆరాధిస్తుందే. తన అనురాగంలో సింధూరం, తన ప్రేమామృతంలో చందనం, తన ఆత్మీయతలో పరిమళం, తన స్నేహానురాగంలో ఐశ్వర్యం అన్నీ పోగు చేసుకుని తన స్వంతం చేసుకుందే. మరి ఆమె గురించిన మాట ఏంటి? భగవంతుడా, సౌందర్యను భారీగా స్వీకరించాలా, నీలిమను భారీగా స్వీకరించాలా? సౌందర్య తన అంతస్తుకి తగిన ఇంట్లో పుట్టి పెరిగింది. నీలిమ పేదింటి పిల్ల.
ఒకప్పుడు బాగా బ్రతికినా గాని తర్వాత వాళ్ళింటి పరిస్థితే తారుమారైపోయింది. అటువంటి ఆమెను ఈ ఎస్టేట్‌కి రాణించేస్తే అందరూ ఏమైనా అనుకుంటారా? తనకి మాత్రం ప్రేమకి పేదరికం, ఐశ్వర్యం అడ్డురావు అనే తన మనసు ఇద్దరినీ కోరుకుంటుంది. అదెలా సాధ్యం? చిన్నప్పటి నుండి అనుకున్న సౌందర్యని చేసుకోవడమే న్యాయంగా తోస్తోంది. నీలిమకు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. ఆమెకు లేనిపోని ఆశలు కల్పించిన వాడినవుతాను. కృష్ణకమల్ తన గదిలోకి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. నీలిమ మళ్ళీ ఆ గదిలోకి రాలేదు. రావాలని కోరుకోలేదు కూడా. సాధ్యమైనంత వరకు అతి ప్రయత్నం మీద మనసును రాయి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. నీలిమ రూపం కళ్ల ముందు కదులుతున్నా లెక్క చేయలేదు. అలా సోఫాలో వెనక్కి చేరబడి కళ్ళు మూసుకున్నాడు. ఆ రోజు అతనికి రాజా సుదర్శన వర్మ గారి దగ్గర నుండి కబురొచ్చింది. పనుంది, ఏదో మాట్లాడాలి, వెంటనే బయలుదేరి రమ్మని. కృష్ణకమల్కి ఆ కబురు రాగానే విసుగనిపించింది. ఏంటి చిన్నాన్నగారు మాట్లాడేది? ఆ నీలిమహల్ గురించేనా? కోట్లకి పడగలెత్తిన వంశం తమది. ఒక 25 లక్షలు పెట్టి ఆ బంగ్లా కొనగానే ఆయనకి నచ్చలేదు. డబ్బు గురించా అంటే కాదు. మరి ఆ నీలిమహల్కి ఈయనకి ఏంటి సంబంధం? ఇన్ని విశ్రాంతి భవనాలుండగా ఆ మహల్ గురించి ఎందుకంత పట్టుదల? ఇందులో ఏదో రహస్యం ఉంది అనిపించసాగింది అతనికి. ఆ రహస్యం ఏమిటి? ఎవరి ద్వారా తెలుస్తుంది? చిన్నాన్నగారు అసలు చెప్పరే. కృష్ణకమల్ ఆలోచనల్లో పడిపోయాడు. అతనికి సుదర్శన్ వర్మ గారి భవంతికి వెళ్ళక తప్పలేదు. ఆ రోజు వెళ్లి మర్నాటికొచ్చేయడానికి నిశ్చయించుకుని బయలుదేరి వెళ్ళాడు. కృష్ణకమల్ వెళ్ళగానే సుదర్శన్ వర్మ గారు, కల్పవల్లీదేవి ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడసాగారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాల దగ్గర సుదర్శన్ వర్మ గారు అతనితో అన్నారు, ఆ నీలిమహల్ నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను. 30 లక్షలైనా సరే. ఎంతో మామూలుగా అన్నా గాని ఆ మాటలు అతనికి ఎలాగో అనిపించాయి. భోజనం చేస్తున్నవాడల్లా పక్కున ఆగిపోయి ఆయన వైపు చూశాడు. ఆయన నవ్వారు. ఏమంటావన్నట్టు. సమాధానంగా చిన్న చిరునవ్వు నవ్వి హుందాగా తల కొద్దిగా పైకెత్తన్నాడు. చిన్నాన్నగారు, ఆ బంగ్లా తక్కువ కొని ఎక్కువకు అమ్మేయడానికి నేను ఆ బంగ్లా కొనలేదు. నేను ముచ్చటపడి కొనుక్కున్నాను. అది అమ్మడమంటూ జరగని మాట. ఆ మాటలు వినడంతోనే ఆయన మనసులో మండిపడ్డారు. తన మాట ఏదైనా వినే కృష్ణ ఈ మాట ఎందుకు వినడం లేదు? ఏంటి ఆ బంగ్లా బంగ్లా అంటూ కూర్చున్నావు? ఆ బంగ్లా నిన్ను అంతగా ఆకట్టుకుందా ఏంటి కదా? ఆయన కంఠస్వరంలో రవంత హేళన తొంగి చూసింది. కృష్ణ కమల్ ముఖం శాంత గంభీరంగా మారిపోయింది. మీరు ఆ బంగ్లా విషయమై అంత ఆరాటపడుతున్నారు, ఏంటి అందులో రహస్యం? అడిగాడు. ఎప్పుడూ అలా ఎదురు ప్రశ్న వేసి మాట్లాడేవాడు కాదు. అతను అలా అడిగేసరికి సుదర్శన వర్మ గారి ముఖం గంభీరంగా మారిపోయింది. ఏంటో నీలో చాలా మార్పు కనిపిస్తోంది. ఎప్పుడు అలా నా ఎదురుగా మాట్లాడేవాడివి కాదు అన్నారు. కృష్ణ అదో రకంగా నవ్వాడు. మార్పు అంటే? అదే, ఏదో కొత్తగా. రోజులు తెస్తాయి ఆ మార్పు. మనుషులు ఎప్పుడూ ఒకలా ఉండరు. రోజులతో పాటు వాళ్ళు మారుతుంటారు. ఆయన క్షణంసేపు ఏం మాట్లాడలేదు. అతను మాట్లాడలేదు. కల్పవల్లిదేవి కల్పించుకుంటూ అన్నారు. బాబు, మీ చిన్నాన్నగారి మాట విని ఆ బంగ్లా అమ్మాయి, ఆ నీలిమహల్ అంత మంచిది కాదట. పిన్నిగారు, నన్ను ఈ విషయంలో మీరు క్షమించాలి. ఆ నీలిమహల్ నాకు చాలా నచ్చింది. అందుకే వెంటనే కొనేశాను. నాకు విశ్రాంతి కావాలనుకుంటే అక్కడకు వెళ్ళి ఉంటున్నాను. ఏమైనా ఆ బంగ్లా అమ్మే ప్రసక్తే లేదు. ఆవిడ మాట్లాడలేదు. సరే, నీ ఇష్టం, తర్వాత నీకే తెలుస్తుంది. అప్పుడు మేం చెప్పకుండా అమ్మి పారేస్తావు అన్నారు సుదర్శన్ వర్మ. కృష్ణకమల్ ఆయనతో వాదించదలుచుకోలేదు. పెంచే కొద్దీ వాదన పెరుగుతుందే గాని తరగదు. అందుకే మౌనం వహించాడు. తను ఎంత చెప్పినా వినేటట్టు లేడు అని గ్రహించుకున్నారాయన. అందుకే ఏదైనా ఉపాయం ఆలోచించి అతనికై అతను ఆ నీలిమహల్ అమ్మేసేటట్టు చెయ్యాలని మనసులో నిశ్చయించుకున్నారు. ఆ రోజుండి మర్నాడు బయలుదేరి వచ్చేశాడు. కృష్ణకి మనసులో ఏదో అనుమానం కలగసాగింది. ఏంటి చిన్నాన్నగారు అంత పంతం బట్టి కూర్చున్నారు? ఆ నీలిమహల్కి ఈయనకి ఏంటి సంబంధం? అందులో ఉన్న రహస్యం ఏమిటి? ఆ రహస్యం తెలుసుకోవడం ఎలా? ఎవరినడిగితే చెప్తారు? ఎవరినడిగితే ఎవరికి తెలుసు అని ఆలోచించసాగాడు. తల్లి తనకు కబురు చేసి అడిగారు, చిన్నాన్నగారు ఎందుకు కబురు చేశారని. అతను చెప్పాడు నీలిమహల్ గురించి అంటూ. ఆవిడ క్షణంసేపు ఆలోచించి అన్నారు, చిన్నాన్నగారు చెప్పినట్టు వింటే బాగుండేది. అతను తల్లికి కూడా అదే విధంగా ఖచ్చితంగా చెప్పేశాడు, ఆ నీలిమహల్ అమ్మడం అంటూ జరగదు అని. ఆవిడ ఇంకేం మాట్లాడలేదు.
కృష్ణకమల్ కారులో నీలిమహల్కి బయలుదేరి వెళ్ళాడు. కృష్ణకమల్ బంగ్లా లోపలికి వెళ్తూ నౌకరికి చెప్పాడు, 1 గంట వరకు ఎవరూ లోపలికి రావద్దు అంటూ. అతడు అలాగే అన్నట్టు తల ఊపాడు. కృష్ణకమల్ ప్రతి గదికి వెళ్ళాడు. ఒక్కో గదికి వెళ్లి తలుపులు మూసి జాగ్రత్తగా గోడలన్నీ పరీక్షించాడు. ఈ నీలిమహల్లో ఉన్న కీలకం ఏంటా అన్నట్టు. అతనికి ఎక్కడా ఏం కనిపించలేదు. ప్రతి పెయింటు లాగి చూశాడు. గోడలన్నీ మామూలుగా ఉన్నాయి. అతను నుదురు చిట్లించి క్షణంసేపు అలా ఉండిపోయాడు. చిన్నాన్నగారికి ఈ నీలిమహల్ విషయమై ఎందుకంత పట్టుదల? ఎప్పుడూ ఏ విషయంలోనూ జోక్యం కలగజేసుకొని ఆయన ఈ విషయంలో అంత కరుగ్గా మాట్లాడుతున్నారంటే దాని వెనక ఏదో రహస్యం ఉండుంటుంది. అది ఆయన చెప్పడం లేదు. బాగా ఆలోచిస్తుంటే ఆ నీలిమహల్కి ఈయనకు ఏదో సంబంధం ఉంది. ఆ విషయం ఎక్కడ తనకి తెలుస్తుందో అని ఆయన భయం. అందుకే ఆ నీలిమహల్ తను కొనుక్కోవడానికి సిద్ధపడ్డారు. తను అమ్మును అనగానే ఆయనకంత కోపం వచ్చింది. ఏదో ఆలోచిస్తూ తల పంకించి మెల్లగా తన గది వైపు వెళ్ళాడు. గది గుమ్మం వద్ద నీలిమ నిలబడుంది. ఆమెను చూస్తూ టక్కున ఆగిపోయాడు. ఎవరూ లోపలకు రావద్దని నౌకరుకు చెప్పాడు. నౌకరు ఈమెను లోపలికెలా రానిచ్చాడు? నువ్వు అంటూ ఆగిపోయాడు. లోపలికెలా వచ్చావు అని అడగబోయి ఆమె చిన్న నవ్వు నవ్వంది. నేను 4 గంటలుగా మీ రాక కోసం ఎదురు చూస్తూ ఈ గదిలోనే ఉన్నాను. రాత్రైనా మీరు రాకపోతే ఇక రారు, వెళ్ళిపోదామని నిశ్చయించుకుని గది అవతలకొచ్చాను. మీరొచ్చారు. అతను తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. ఆ గుండెల్లో ఒక రకమైన సంతోషం, తృప్తి నిండున్నాయి. అతనికి ప్రతిరోజు నీలిమ చేత్తో వడ్డిస్తుంటే తినడం అలవాటైపోయింది. అతని కోసం పంపించిన క్యారేజ్ తీసి ఆమె భోజనం వడ్డిస్తుంటే కాదనకుండా భోజనం చేయసాగాడు. అతను ఏదో ఆలోచిస్తున్నవాడిలా పరధ్యాసగా భోంచేయడం ఆమె గమనించకపోలేదు. భోజనం దగ్గర అతను ఎక్కువేం మాట్లాడలేదు. ఆమె వైపు సరిగ్గా చూడలేదు కూడా. భోజనం ముగించి చేయి కడుక్కుని లేచి వెళ్లి మంచం మీద కూర్చున్నాడు. ఆమె ఆ ఖాళీ ప్లేట్లు అన్నీ తీసేసి తిరిగి ఆ గదిలోకి వచ్చేసరికి అతను ఇంకా ఏదో ఆలోచిస్తున్నట్టు అలాగే కూర్చున్నాడు. మెల్లగా దగ్గరకు వెళ్ళింది. చిన్నపిల్లాడు తనకు కావలసింది తల్లిదండ్రులు కొనివ్వకపోతే దిగాలుగా కూర్చున్నట్టు అలాగే అతను ఆమె కళ్ళకు కనిపించాడు. తల మీద చెయ్యేసి మెల్లగా ఆ చేతితో అతని క్రాఫీని దువ్వసాగింది. ఆ చెయ్యి వేయడంలో, ఆ క్రాఫీని సున్నితంగా దువ్వడంలో ఆమె చేతిలో ఏదో మంత్రం ఉన్నట్టు హాయిగా బాధలన్నీ మర్చిపోయినట్టుగా ఆమె వైపు చూశాడు. రెండవ చెయ్యి అతని భుజం మీద వేసి ఆ తలని దగ్గరకు లాక్కుంది. అతను కాదనలేదు. ఆమె గుండెల్లో వెచ్చదనం తనకి ఆ క్షణంలో కావాలనిపించింది. ఆ గుండెల్లో ముఖం దాచుకుంటే మనశ్శాంతిగా ఉన్న బాధలన్నీ మరిచిపోయి తేలిగ్గా ఆనందంగా ఉంటుంది అని భావించి చటుక్కున ఆమె నడుం చుట్టూ తన చేతులు బిగించి ఆమె గుండెల్లో తలదాచుకున్నాడు. అలా ఇద్దరూ ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు. కొద్దిసేపటికి మెల్లగా అతని చేతులు ఆమె నడుమును విడిచిపెట్టాయి. తల సరిగ్గా అయింది. అతను దూరంగా వెళ్లడంతో ఆమె అతన్ని వదిలిపెట్టింది. నీలు, అతని కంఠస్వరం మృదువుగా పిలిచింది. అతని వైపు మామూలుగా ఏంటి అన్నట్టు చూసింది. నా మనసులో బాధ ఏంటో నీకు చెప్తేనే గాని నా మనసు నిలవదు నీలు. ఆమె మాట్లాడలేదు. అతని ముఖం ఇంకా తన గుండెల్లోనే ఉన్నట్టు అనిపించసాగింది. అతనికి కూడా తన ముఖం ఆమె వెచ్చని గుండెల్లో దాగున్నట్టే అనిపించసాగింది. ఆ తలను వెనక్కి లాక్కోవాలనిపించలేదు. ఆ వెచ్చదనం, ఆ హాయిలో ఆనందం జీవితాంతం కావాలని మనసు కోరుకుంటుంది. మరి కాసేపు అలాగే ఉంటే తన శరీరం తన మాట వినకుండా పోతుందేమో అన్న భయం. ఆ వెచ్చదనం, హాయి, ఆనందం సరిపోదు. ఇంకా ఇంకా కావాలని మనసు ఆరాటపడి అతన్ని వేధించసాగింది. మనిషికి తొందరపాటు కూడదని వివేకం అతన్ని హెచ్చరించి ఆమెను వదిలిపెట్టేలా చేశాయి. తలెత్తిన కోరికల్ని బలవంతాన చంపుకొని మనసును సరిపెట్టుకోవడానికి చాలా శక్తి ధారపోయాల్సి వచ్చింది. తను చెప్పసాగాడు. మా చిన్నాన్నగారు రాజా సుదర్శన వర్మ గారు, ఆయనకు పిల్లలు లేరు. నేనే ఆ అన్నదమ్ముళ్ళిద్దరికీ వారసుణ్ణి. నన్ను ఆయన ఎంతో ప్రాణంగా చూశారు. నన్ను ఏ విషయంలోనూ శాసించరు. అటువంటిదిప్పుడు అంటూ ఆగాడు. నీలిమ ఆలోచనలాపి అతని మాటలు శ్రద్ధగా వినసాగింది. అతను మాటలాపడంతో ప్రశ్నార్థకంగా చూసింది. ఆగిపోయారేం చెప్పండి అన్నట్టు. ఇప్పుడు ఆయన ఈ నీలిమహల్ విషయంలో పంతం పట్టినట్టు కూర్చున్నారు. ఆ మాట వినడంతో నీలిమ నిటారుగా అయింది. గుండెల్లో ఏదో రాయి పడినట్టయింది. ముఖంలో గబగబా రంగులు మారాయి. నీలిమహల్ గురించి ఆయన ఏంటంటున్నారు?
మౌనంగా అతను చెప్పే మాటలు వినసాగింది. ఈ నీలిమహల్ అంత మంచిది కాదు. తిరిగి ఎవరికైనా అమ్మేమంటున్నారు. లేదా ఆయనే 30 లక్షల రూపాయలు పెట్టి ఈ బంగ్లా కొంటానని పట్టుదలగా కూర్చున్నారు అంటూ ఆగి ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె నెత్తిన ఒక్కసారిగా పిడుగుపడినట్టయింది. ప్రపంచం గిరున తిరిగిపోతున్నట్టు అనిపించసాగింది. అయితే మీరు మీరు ఈ నీలిమహల్ అమ్మేస్తారా? వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ బేలగా జాలిగా అడిగింది. అతను నవ్వి ఆమె చేయి పట్టుకుని అరచేతిలో రేఖలు చూస్తున్నట్టుగా ఆ చేతివైపు పరీక్షగా చూస్తూ కుడి చెయ్యి చూపుడు వేలుతో రాస్తూ అన్నాడు. ఈ మహల్ అమ్మేస్తే మరి నువ్వు? ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. చెట్టు కూలిపోతే పక్షులు చెల్లా చెదురైపోయినట్టు నేను నా తండ్రి అంతే అన్నట్టున్నాయి ఆమె చూపులు. మెల్లగా కనురెప్పలు కిందకు వాలిపోయాయి. కళ్ళనీళ్లు టపటపమంటూ రాలి కింద పడ్డాయి. నీలు కంగారుగా తలెత్తి చూశాడు. అతని చేతి మీద ఆమె కన్నీళ్లు రాలిపడ్డాయి. ఈ నీలిమహల్లో నువ్వుంటే నాకు అమ్మడానికి మనసు ఒప్పుతుందని అనుకున్నావా? నిన్ను నేను దూరం చేసుకుంటానా? ఆమె ఆనందంగా అతని వైపు చూసింది. నిజం నీలు, నీకోసమే ఈ బంగ్లా కొన్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ బంగ్లా నీది. నీ పేరును రాసేయమంటే కూడా రాసేస్తాను. ఏం రాసేయమంటావా? చెప్పు నీలు అన్నాడు. అతని వైపు కంగారుగా చూసింది. అతన్ని చూస్తే అన్నంత పని చేసేటట్టే ఉన్నాడు. అలా అయితే ఇంకేమైనా ఉందా? అంత ఆశ తనకి లేదే. తండ్రి ప్రాణం ఉన్నంత వరకు ఈ బంగ్లా అవుట్ హౌస్లో తలదాచుకొనిస్తే చాలు. అదే తను కోరుకునేది. వద్దండి, నా పేరు రాయొద్దు. ఈ బంగ్లా నా స్వంతం కావాలన్న ఆశ నాకు లేదు. ఈ బంగ్లాలో మా నాన్నగారి ప్రాణం ఉన్నంత వరకు తలదాచుకొనిస్తే అదే 10,000 అంది ప్రాధేయపడుతున్నట్టుగా. అతను నవ్వుతూ అన్నాడు. నీలు, నువ్వు ఈ మాత్రానికే జడిసిపోతే ఎలా? మా చిన్నాన్నగారు ఇలా అంటున్నారు, నేను ఇలా చెప్పాను అని నీతో చెప్పాను. అంతేగాని ఈ బంగ్లా అమ్మేస్తానని చెప్పలేదే అంటూ ఆగి, నేను చెబుతున్నాను విను. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లొచ్చి చెప్పినా సరే ఈ బంగ్లా మాత్రం అమ్మను. అది మాత్రం నిజం. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకుని బాధపడకు. వెళ్ళి పడుకో అన్నాడు. అతని వైపు కృతజ్ఞతగా చూసి అక్కడి నుండి కదిలి వెళ్ళింది. వెళుతూ వెళుతూ ఆగి వెనుతిరిగి అతని వైపు ఒకసారి మామూలుగా చూసి చూపులు తిప్పుకుని తల వంచుకుని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ అలా ఉండిపోయాడు. నీలు ఎంత అందమైంది అనుకోకుండా ఉండలేకపోయాడు. కృష్ణకమల్ నీలిమికి చెప్పేశాడు. ఒక 4 రోజుల వరకు నేను నీలిమహల్కి రాను. నాకు అర్జెంటు పనులు కొన్నున్నాయి. తర్వాత వస్తాను. వచ్చి 2 రోజుల వరకు కదలను. ఇక్కడే ఉంటాను అని. నీలిమ అలాగే అన్నట్టు తల ఊపింది. అతను వెళ్ళిపోయాడు. కృష్ణకమల్ వర్కర్స్కి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకన్ని సదుపాయాలు చూస్తున్నాడు. వాళ్ళకి కట్టించిస్తానన్న ఇళ్లు పూర్తయ్యాయి. హాస్పిటల్ పూర్తయింది. స్కూలు, కాలేజీ కట్టడం కూడా అయిపోయింది. వర్కర్స్కి ఇళ్లు ఒక్కొక్కళ్ళకి వరుసగా ఇప్పించేశాడు. వాళ్ళ పిల్లలకి ఉచితంగా చదువుకునే ఏర్పాటు చేశాడు. అందరికీ అన్ని ఏర్పాట్లు చేశాడు. అందరూ అతన్ని ఎంతగానో పొగిడారు. ఆ రోజు అందరూ సంతోషంగా ఉన్నారు. కృష్ణకమల్ తీరిగ్గా కూర్చున్నాడు. అతనికి తమ విశ్రాంతి భవనం గుర్తుకొచ్చింది. ఇంకా అక్కడ ఆ అమ్మాయిలు ఉండుంటారా అన్న అనుమానం రావడంతో అప్పటికప్పుడే బయలుదేరి విశ్రాంతి భవనానికి వెళ్ళాడు. అతను భవనం లోపల అడుగుపెట్టి పెట్టడంతో ఒక తీయని కంఠస్వరంతో ఆ భవనం మారుమ్రోగిపోయినంత చక్కగా పాట వినిపించసాగింది. అతను క్షణంసేపు అలా ఉండిపోయాడు. మేడ మీదకు చూస్తూ మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకి నడవసాగాడు. మనిషి ఎవరూ కనిపించడం లేదు. పాట మాత్రం అలా వినిపిస్తూనే ఉంది. కృష్ణకమల్ మనసంతా గజిబిజిగా తయారైంది. మనసంతా మెత్తబడి జాలితో నిండిపోయింది. పాట పాడుతున్న ఆమె కంఠం దుఃఖంతో కొద్దిగా వణకసాగింది. మేడ మీద లైట్లున్నాయి. ఆ లైట్ల కాంతిలో అంతా వెతకసాగాడు. కింద హాలులో ఒక స్త్రీ ఆకారం మెల్లగా నడవసాగింది. నల్లని చీర, నల్లని జాకెట్ వేసుకుంది. తల విరబోసుకుంది. ముఖం మీదంతా జుట్టు పడుతోంది. ముఖం ఆనవాలు తెలియడం లేదు. కానీ మువ్వలు మాత్రం గల్లు గల్లుమంటూ శబ్దమవుతూ ఆ భవనం అంతా మారుమ్రోగిపోతోంది. ఒక్క క్షణం అలాగే నిలబడి చూశాడు. తల తిప్పి అతని వైపు చూసింది. కళ్లకు అడ్డుగా జుత్తు పడ్డం వలన కళ్ళు, ముఖం సరిగ్గా కనిపించడం లేదు. జుత్తు పాయిల్లోంచి కళ్ళు రెపరెపలాడుతూ మెలమెలా మెరుస్తున్నాయి. కృష్ణకమల్ ఒక్క ఉరుకులో మేడమెట్లు దిగి హాల్లోకొచ్చాడు. చూస్తుండగానే ఆమె మాయమైంది. ఎలా మాయమైంది కూడా అతనికి తెలియలేదు. కనుమూసి తెరిచేలోగా ఆమె అక్కడ మాయమైంది. ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. మేడ మీద లైట్లు ఆరిపోయాయి. తల పైకెత్తి మేడ మీదకు చూశాడు.
కింద లైట్లున్నాయి. మేడంతా చీకటిగా ఉంది. మెల్లగా పాట వినిపించసాగింది. చీకట్లో ఒక్క దీపం మాత్రం అలా నడిచి వెళుతున్నట్లుగా అతనికి కనిపించసాగింది. తన మనసులో బాధ పాటగా మెల్లగా పాడి వినిపించసాగింది. చీకట్లో జ్యోతి మాత్రం అలా ముందుకి కదులుతూ వెళ్లసాగింది. కృష్ణకమల్ అలా క్షణంసేపు ఉండిపోయాడు. అతనికి నోట మాట రాలేదు. ఎవరి అమ్మాయి? మనిషా? దేవత? దెయ్యమా? మనిషిని మనసును కదిలించేస్తుంది. ఈ అమ్మాయికొచ్చిన కష్టమేమిటి? తనకి ఆమె బాధంతా చెప్పుకుంటుంది. తను అంటే అభిమానమా లేక? ఆలోచిస్తున్నాడు. పాట ఆగిపోయింది. ఆ చీకట్లో జ్యోతి ఎటు వెళ్ళిపోయిందో కనిపించలేదు. ఆ జ్యోతి మాయమైన తర్వాత మేడ మీద లైట్లు వెలిగాయి. అతనికంతా ఏదో సినిమా చూస్తున్నట్టుగా ఉంది. ఇది మాయ లేక కనికట్ట? తను ఆమెకు అత్యంత ఆత్మీయుడిగా అనిపించాడా? తన చుట్టూ తిరుగుతూ ఆమె మనసులోని బాధ తనకి చెప్పుకుంటుందంటే? అతను ఆలోచిస్తూ ఆ రాత్రంతా అక్కడే గడిపాడు. ఆ రాత్రంతా అతని మంచం చుట్టూ ఆమె తిరుగుతున్నట్టు గల్లు గల్లుమంటూ మువ్వల శబ్దం వినిపిస్తూనే ఉంది. ఆమె కాలి మువ్వలు గల్లు గల్లుమని శబ్దం చేస్తుంటే అతని గుండెల్లో మూగరాగాలు మొదలయ్యి మనసంతా అనిర్వచనీయమైన అనుభూతితో నిండిపోయింది. అదేంటో అతని మనసుకే అంతుచిక్కడం లేదు. ఆమె అతని కంటికి కనిపించి మాయమవుతున్నా ఆమె ఎవరో పోల్చుకోలేకపోతున్నాడు. స్పష్టంగా ముఖం ఆనవాలు తెలియడం లేదు. ఈమె తనకే అలా కనిపించడంలో అర్థం? అతను గాఢంగా నిట్టూర్చాడు. అంటే ఈమె తనకి మనసిచ్చుకుందా? అతనికి నీలిమ గుర్తొచ్చింది. సౌందర్య, నీలిమ ఇద్దరూ తనంటే ఇష్టపడిన వాళ్లే. ఈమెవరు? ఈమెను ఎప్పుడూ చూడలేదు కూడా. ఆలోచిస్తూ నీలిమ వద్దకు మర్నాడు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కృష్ణకమల్ ఆ రోజు సాయంత్రం నీలిమహల్కొచ్చాడు. ఆ బంగ్లా అంతా వెతికాడు. అతనికి నీలిమ కనిపించలేదు. అతను ఒకరోజు ఆ బంగ్లాకి రాకపోతే ఆమె అతని కోసం ఎదురు చూస్తూ ఆ గదిలోనే కూర్చునేది. కృష్ణకమల్కి ఆశ్చర్యం అనిపించింది. ఈ రోజు ఆమె తన కోసం ఎందుకు ఎదురు చూడలేదు? ఆమెకు తన మీద కోపం వచ్చిందా? అలా తన గదిలో కూర్చుని ఆమె కోసం ఎదురు చూడసాగాడు. రాత్రి 8, 9 గంటలైనా ఆమె ఆ గదిలోకి రాలేదు. అతనే మెల్లగా తోటవైపు వెళ్ళాడు. నీలిమ ఇంటివైపు వెళితే అక్కడ ఆమె ఉన్న అలికిడి ఏమీ కాలేదు. తోటలోగాని ఉందా అనుకుంటూ అటు దారి తీశాడు. అక్కడున్న స్విచ్ ఆన్ చేశాడు. తోటలో లైట్లన్నీ ఒక్కసారిగా వెలిగాయి. నీలు, నీలు అంటూ పిలుస్తూ ఆ తోటంతా వెతకసాగాడు. అతనికి ఎక్కడా కనిపించలేదు. నీలిమేది? ఎక్కడికైనా వెళ్ళిందా? వెళ్ళవలసిన పనేముంది? తనకి చెప్పొచ్చుగా. ఏం కావలసినా తను నిమిషాల మీద తెప్పిస్తాడు కదా. ఇక తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటుండగా దూరంగా ఓ చెట్టు దగ్గర తెల్ల చీర, తెల్ల జాకెట్టు ధరించి ఎవరో కూర్చుండడం అతని కళ్ళబడింది. ఒక్క క్షణం పరిశీలనగా చూశాడు. నీలిమలాగే ఉంది. దగ్గరగా వెళ్ళాడు. అయినా ఆమె అతని వైపు చూడలేదు. 2 చేతులు మోకాళ్ల చుట్టూ పెనవేసి చెట్టుకి తల ఉంచుకుని ఎటో చూస్తూ సుదీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయినట్టు అలా కూర్చుంది, బొమ్మలా కదలకుండా. తోటలో వెలిగిన లైట్లు గాని అతని పిలుపు గాని ఆమె ఆలోచనలకి అంతరాయం కలిగించలేదు. నీలు భుజంపై చేయి వేసి లాలనగా మృదువుగా పిలిచాడు. అంటూ తల తిప్పి పరధ్యాసలో నుండి తేరుకున్నట్టుగా ఇటు చూసింది. ఆమెకు దగ్గరగా అతను నిలబడున్నాడు. కృష్ణకమల్ని చూస్తూనే తడబడినట్టుగా అయ్యి బయట సర్దుకుంటూ మీరా అంటూ లేవబోయింది. అతను ఆమెను లేవనివ్వకుండా భుజం మీద చేయి వేసి ఆపి తను ఆమె పక్కన కూర్చున్నాడు. ఏంటి ఇక్కడ కూర్చున్నావు అంటూ ప్రశ్నించాడు. ఆమె మాట్లాడలేదు. కళ్ళనీళ్లు గిర్రం తిరిగాయి. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేనట్టు తలదించుకుంది. నీలు, ఏంటలా ఉన్నావు? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? ఆమె చుబుకం పట్టి పైకెత్తి కళ్ళలోకి చూస్తూ అడిగాడు. లేదన్నట్టు తల తిప్పింది. మరి? ప్రశ్నార్థకంగా చూశాడు. నీలిమ క్షణంసేపు అలా మౌనంగా ఊరుకుని తర్వాత మెల్లగా అంది. నా జీవితం ఎందుకిలా అయిపోయింది? ఎవరి వలన అని ఆలోచిస్తూ గతమంతా తలపోస్తూ కూర్చున్నాను. ఏంటా గతం? అసలు ఏం జరిగింది? నువ్వు ఎప్పుడూ ఏదోలా ఉంటూ బాధపడుతున్నట్లు కనిపిస్తావు. ఏంటో నాకు చెప్పవా? చెప్తాను. మీకు కాక ఇంకెవరికి చెప్తాను అంటూ కళ్ళు తుడుచుకుంటూ క్షణంసేపు మౌనం వహించింది. కృష్ణ ఆమె చెప్పే మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆమె వైపే చూడసాగాడు. నీలిమ కళ్ల ముందు గతమంతా పొరుచుకోగానే ఆమె కళ్ళు చింతనిపుల్లా అయ్యాయి. పగబట్టిన నాగులా బుసలు కొడుతున్నట్టు 2-3 సార్లు శ్వాస తీసుకుని మెల్లగా చెప్పసాగింది. రాజా రంగనాయకులు గారి ఎస్టేట్ కళకళ్లాడుతూ ఉండేది.
ఈ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరికీ ఆయన అంటే ఎంతో గౌరవం. ఆయన ధర్మదాతలు అని, దైవ స్వరూపులు అని పొగుడుతూ ఉండేవారు. దానికి తోడు ఆయన కూడా వాళ్ళని అలాగే చూసేవారు. ఆయనకి భార్య పోయి 20 సంవత్సరాలైంది. ఆయన భార్య మీదుండే ప్రేమ వలన మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు. పిల్లలు కూడా లేరు. పిల్లలు లేరన్న చింత ఆయన్ని అనుక్షణం వేధించేది. ఈ వంశం ఇంతటితో ముగిసిపోవలసిందేనా అని ఆయన బాధపడేవారు. ఎవరినైనా చిన్న అబ్బాయిని తెచ్చి పెంచుకుందామని చాలాసార్లు అనుకున్నా ఆయన మనసు అందుకు ఒప్పునేది కాదు. తన రక్తం, తన కొడుకు ఈ వంశాన్ని నిలబెట్టాలి గాని ఎవరి బిడ్డో ఈ వంశాన్ని నిలబెట్టడమేమిటి? అందుకే ఆయన పిల్లల్ని పెంచుకునే ఉద్దేశం మానుకున్నారు. దివాను కోదండరామయ్య గారి కూతురు నీలిమ అందాల బొమ్మ, అపరంజి బొమ్మ. ఆమెను చూసిన వాళ్ళు ఎవరైనా ఆమె అందచందాలు పొగడకుండా ఉండలేరు. అంత చక్కనిది. నీలిమ బిఏకి ప్రైవేటుగా కట్టి పాస్ అయింది. నీలిమ అంటే రంగనాయకులు గారికి ప్రత్యేక అభిమానం. పిల్లలు లేనందువలన కావచ్చు. నీలిమ కూడా బాబుగారు అంటూ చనువుగా మాట్లాడేది. ఆమెకు ఏం కావలసినా నిర్భయంగా తనని అడగమనేవారు. నీలిమ నవ్వేది ఆయనకు తనపై గల అభిమానానికి. ఆయనకు ఏం కావలసినా తనే స్వయంగా చూసేది. రాత్రులు ఇంటికి వెళ్ళిపోయేది. అప్పుడే ఆయన ఎంతో డబ్బు ఖర్చు పెట్టి విదేశాల నుండి ఇంజనీర్ని రప్పించి నీలిమహల్ ప్లాన్ వేయించి కట్టేటట్లు ఏర్పాటు చేశారు. ఆ నీలిమహల్ ఎక్కడా అటువంటి బంగ్లా లేదు అన్నంత అద్భుతంగా తయారవసాగింది. ఆ నీలిమహల్ చూడ్డానికి ఎందరో వెళ్లేవారు. విదేశాల నుండి వచ్చిన ఫారినర్స్ కూడా ప్రత్యేకంగా ఆ నీలిమహల్ చూసి వెళ్లేవారు. ఆ నీలిమహల్ ఇంకా కడుతుండగా రంగనాయకులు గారు నీలిమతో అన్నారు, నీలిమహల్ పూర్తయిపోయింది. నేను చూడ్డానికి వెళుతున్నాను. నువ్వు వస్తావా? ఆమె సంబరంగా అలాగే తల ఊపింది. తండ్రిని అడిగితే ఆయన వెళ్ళమన్నారు. ఆయనతో కలిసి కారులో నీలిమహల్కి వెళ్ళింది. ఆ బంగ్లా అంతా చూస్తూనే ఒక్క క్షణం అలా ఉండిపోయింది. ఇంకా ఆ బంగ్లాలో సామాన్లవి సర్దలేదు. పూర్తవుతూ ఉంది. ఆ బంగ్లా అంతా సంతోషంతో తిరుగుతూ ఆయనతో అంది, బాబుగారు, నాకు ఈ నీలిమహల్ చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా అంటూ నవ్వింది. ఏమనిపిస్తుందో చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? ఆయన కూడా నవ్వారు. ఆ నవ్వులో నిండుతనం గోచరిస్తోంది. నాకు ఈ నీలిమహల్లోనే ఉండిపోవాలనిపిస్తోంది. ఈ తోటలో చిన్న ఇల్లు కట్టుకుని జీవితమంతా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. అంత అందంగా ఉంది ఈ బంగ్లా. ఆయన క్షణంసేపు అలా ఆమె వైపు చూసి మనసులో ఏమనుకున్నారో ఏమో అక్కడున్న ఇంజనీర్ని పిలిపించి ఈ తోటలో ఆ వైపు చిన్న బంగ్లా కట్టించాలి అని చెప్పారు. నీలిమకు క్షణంసేపు ఆయన ఏం చెప్తున్నారో అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం కళ్ళప్పగించి ఆయన వైపు చూస్తూ ఉండిపోయింది. రంగనాయకులు గారు ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ అన్నారు, ఏంటి నీలు అలా ఉండిపోయావు? నువ్వు నీ మనసులో కోరిక వెల్లడించావు కదా. నీ కోరిక ప్రకారం ఈ తోటలో చిన్న ఇల్లు కట్టిస్తున్నాను. మీ నాన్న నువ్వు ఈ ఇంట్లో ఉండొచ్చు. బాబుగారు ఆశ్చర్యంగా చూసింది ఆయన వైపు. ఏంటంత ఆశ్చర్యపోతున్నావు? నువ్వు కోరిన ఈ చిన్న కోరిక తీర్చలేననుకున్నావా? నా కూతురే ఇలా కోరుంటే నేను కాదనేవాణ్ణా అంటూ నవ్వుతూ చూశారు. ఆ చూపుల్లో, ఆ నవ్వుల్లో పితృవాత్సల్యం కనిపించసాగింది. మనసులో పొంగిపోతూ మెల్లగా అంది, నేను మాట వరస కన్నాను అంతే. మీరు ఇక ఆపై మాట్లాడలేక అలా ఉండిపోయింది. ఆయన ఆమె భుజంపై ఆప్యాయంగా తట్టారు. నువ్వు నా కూతురుతో సమానం. నీకు నేను తండ్రి లాంటి వాణ్ణి అన్న భావం ఆయన కళ్ళలో కదిలింది. నీలిమ ఇక ఏం మాట్లాడలేదు. నీలిమహల్ పూర్తయిపోయింది. అవుట్ హౌస్ కూడా పూర్తయిపోయింది. నీలిమ ఈ విషయం తండ్రితో చెప్పింది. ఆయన సన్నసన్నగా చివాట్లు వేసి రంగనాయకులు గారితో మెల్లగా అన్నాడు, ఏదో చిన్నతనంతో నోటుకొచ్చినట్టు అనేసింది, క్షమించండి బాబు. ఆ మాటలకి ఆయన చిరునవ్వుతో అన్నారు, నీ కూతురు నీకెంతో నాకు అంతే. నీలు కోరిక కాదనాలి అనిపించలేదు. ఆ అవుట్ హౌస్లోకి మీ మకం మార్చండి. అక్కడి నుండి ఇక్కడికి మీరొచ్చి పని చూసుకుని వెళ్లే ఏర్పాట్లు నేను చేస్తాను. ఆయన మాటలకి కోదండరామయ్య గారు ఇక ఏం మాట్లాడలేకపోయారు. చేతులు కట్టుకుని వినయంగా అలా నిలబడిపోయారు. కొద్ది రోజుల తర్వాత కోదండరామయ్య గారు కూతురుతో సహా నీలిమహల్ అవుట్ హౌస్లోకి మకాం మార్చేశారు. నీలిమ ఆ తోటలో సరదాగా తిరుగుతూ రోజులు గడపసాగింది. కోదండరామయ్య గారు ఉదయం వెళ్లి రాత్రి 8 గంటలకు తిరిగి ఇంటికొచ్చేవారు. తండ్రి ఇంటికొచ్చే వరకు ఆమె ఒక్కరితే ఉండేది. తోటమాలి పనివాళ్లు ఉన్నా వాళ్ల పనుల్లో వాళ్ళు ఉండేవారు. జమీందార్ గారు అప్పుడప్పుడు వచ్చి ఆ నీలిమహల్లో ఉండి వెళ్లేవారు. ఆయనకి ఏం కావలసినా ఆమె స్వయంగా చూసేది. ఒకరోజు ఆయనతో ఆయన స్నేహితులొచ్చారు. వారిలో ఒక ఆయన మరో ఊరి జమీందారు. ఆయనకు ఇంచుమించు ఈయన వయసే ఉంటుంది.
తల నిరిసింది. ముఖం ముడతలు పడినట్టుగా ఉంది. ఆయనకు వయసు అయిపోయినా మనిషి మాత్రం వంగినట్లు లేరు. ఆరోగ్యంగా ఉన్నారు. పొడవుకి తగిన ఒళ్ళుతో గంభీరంగా ఉన్నారు. వాళ్ళందరి ఎదుట నీలిమ పడకపోయినా ఆ జమీందారు గారి కళ్ళబడింది. ఆయన నీలిమను చూస్తూనే ఆశ్చర్యంగా ఒక క్షణం అలా ఉండిపోయారు. నీలిమకు ఎందుకో ఆయన అలా చూడడం చిరాకనిపించింది. ఆయన చూస్తే తన తండ్రి వయసు ఉంటుంది. చూపులు చూస్తే తన ఒంటికి తేళ్లు జెరలు పోకుతున్న అనుభూతి కలుగుతుందే గాని ఆయనపై మంచి అభిప్రాయం కలగడం లేదు. నీలిమ వైపు అలా రెప్పవాల్చకుండా చూస్తున్న ఆయన పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఎడంచేయి మీసాల మీదకు వెళ్ళింది. నీలిమకు ఆయన నవ్వు ఎందుకో వంకరగా అనిపించసాగింది. ఇక ఆయన ఎదుట ఉండలేక ఏదో పనున్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలు ఆ జమీందారు తరచూ ఆ నీలిమహల్కి వస్తుండేవారు. నీలిమకు ఆయన అలా అస్తమానం రావడం ఇష్టం ఉండేది కాదు. జమీందారు గారు తండ్రితో కబురు చేశారు. నా స్నేహితులు ఎప్పుడైనా నీలిమహల్కి వస్తే నీలిమను కాస్త చూడమను, వాళ్ళకి ఏం కావాలో అని. రాజా రంగనాయకులు గారి మాట తీసేలేక ఆ జమీందారు ఎప్పుడొచ్చినా నీలిమ ఆయనకి ఏమేం కావాలో చూసేది. ఆయన ఆమెతో ఎక్కువ ఏం మాట్లాడకపోయినా చూపులతో మనిషిని దోచుకున్నట్టు చూసేవారు. ఆమెకు ఆ చూపులంటే అసహ్యం వేసేది. మనిషిని చెడ్డగాను ఊహించలేకపోయేది, అలాని మంచిగాను ఆలోచించలేకపోయేది. కొందరి తత్వం అంతేనేమో. ఒకరోజు ఆయన తన గదిలో పడుకుని నిద్రపోయి సాయంత్రం 4 గంటలకు లేచి నౌకర్ని పిలిచి నీలిమను పిలవమన్నారు. నీలిమ అయిష్టంగా ఏంటి అన్నట్టు ఆయన గది గుమ్మం దగ్గరకు వచ్చింది. ఆయన చిరునవ్వుతో మెల్లగా అన్నారు, ఏంటి అక్కడే నిలబడిపోయావు? ఆమె మాట్లాడలేదు. ఆయన కళ్ళలోకి చూడలేక చూపులు పక్కకు తిప్పుతుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో, వాళ్ళ దగ్గర ఎలా మసులుకోవాలో కూడా తెలీదు. ఆయన పెదవి విరిచేశారు. ఆమె చూవున తలెత్తి చూసింది. ఆయన ముఖంలో ఎలాంటి భావం వ్యక్తం అవలేదు. మామూలుగా నవ్వుతూ ఉన్నారు. ఒక క్షణం ఆమె మనసు సందిగ్ధంలో పడింది. అనవసరంగా తనే లేనిపోని ఊహిస్తూ ఆయన్ని అనుమానిస్తున్నానా? ఆయన తనని కూతురులా చూస్తున్నారేమో. పెద్దయిన విషయంలో పొరపడ్డం తన తెలివి తక్కువతనమేమో. మరి ఆయన చూపులు అందరి చూపుల్లా ఉండవే. ఎటో నిర్ణయించుకోలేకపోయింది. చూడమ్మాయి, నాకు చల్లని పైనాపిల్ జ్యూస్ తెచ్చిపెట్టు అన్నారు. అలాగే అన్నట్టు తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక 10 నిమిషాల్లో జ్యూస్ గ్లాస్తో ఆ గదిలోకి వచ్చింది. నువ్వు కోదండరామయ్య గారి కూతురువా అంటూ మాటల్లో పెట్టి ఆమె చేతిలో గ్లాస్ అందుకున్నారు. నీలిమ ఆయన ప్రశ్నలకి జవాబు చెబుతూ చేతిలో గ్లాస్ అందించింది. ఆయన గ్లాస్ అందుకోలేదు. ఆమె చేయి పట్టుకున్నారు. నీలిమ ఒక్కసారి త్రుళ్ళిపడ్డట్టయి చేతిలో గ్లాసు టక్కున వదిలేసింది. ఆయన ఒక్కసారి నివ్వెరపోయినట్టయి ఆమె చెయ్యి చటుక్కున వదిలేసి ఆమె వైపు అలా చూశారు. జ్యూస్ అంతా నేలపాలు చేశావు, చేయి జారిందా? ఆయన తాపీగా ప్రశ్నించారు. నీలిమ గుండెలు దడదడా కొట్టుకోసాగాయి. ఏంటి ఈయన మనసులో ఉద్దేశం? భయం భయంగా చూసింది. రక్తం గెడ్డకట్టుకుపోయినట్టయింది. కనురెప్ప వేయకుండా అలా ఉండిపోయింది. ఆయన అదో రకంగా నవ్వారు. పెద్దవాణ్ణి, అందులో నిద్రపోయి లేచాను. నీ చేతిలో గ్లాస్ అందుకోబోయి పొరపాటున నీ చేయి పట్టుకున్నాను. అంతలోకే నువ్వింతగా బెదిరిపోయావు అంటూ ఆమె చేతి మీద మెల్లగా తట్టారు. తన మనసులో ఎలాంటి నీచ ఉద్దేశాలు లేదు సుమా అని తెలియజేసినట్టుగా. ఆయన మాటలు వింటూనే బలవంతంగా పెదవుల మీదకు చిరునవ్వు తెచ్చుకుంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. కనురెప్పలు రెపరెపలాడాయి. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో నాకు అంత అయోమయంగా ఉంది అన్నట్టున్నాయి ఆమె చూపులు. వెళ్ళి మరో గ్లాసు జ్యూస్ తీసుకురా అన్నారు. నీలిమ ఆ గది నుండి వెళ్ళింది. ఆయన ఆమె వెళ్ళిన వైపే చూస్తూ చిరునవ్వు నవ్వుకున్నారు. ఇంత చక్కనమ్మాయికి ఇంత పిరికితనమా అనుకున్నారు మనసులో. నీలిమ ఆయనకు జ్యూస్ తెచ్చింది. ఆయన కుడి చేతితో గ్లాస్ అందుకుంటూ ఎడం చేత్తో ఆమె చేయి పట్టుకుని తన మంచం మీద కూర్చోబెట్టుకున్నారు. నీలిమ భయాన్ని మనసులో నిక్కుపెడుతూ పైకి ఎలాంటి భావాన్ని వ్యక్తపరచకుండా మెల్లగా మంచం మీద కూర్చుంది. చూడమ్మాయి, నీ కళ్ళలో కనిపిస్తున్న భయం చూస్తుంటే నా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు నీ తండ్రి దగ్గర, అన్నతమ్ముళ్ళ దగ్గర ఇలాగే భయపడతావో చెప్పు. నా వయసులో నీకు సగం వయసు కూడా లేదు. నా దగ్గర నీకు భయం ఏమిటి? నువ్వు రంగనాయకులు గారి దగ్గర ఇలాగే భయపడతావా? అలాగే నువ్వు నా దగ్గర భయపడకుండా చనువుగా ఉండాలి. నీ వయసులో అమ్మాయిలు ఎంత ధైర్యంగా హుషారుగా ఉండాలి అంటూ ఎన్నో మాటలు చెప్పి ధైర్యం నూరిపోశారు. ఆ మాటలు వింటూనే నీలిమకు గుండెల్లో భారం తగ్గినట్టయ్యి తేలిగ్గా అనిపించసాగింది. అనవసరంగా ఈయన గురించి ఏమేమో అనుకున్నాను అని బాధపడి తనని తానే నిందించుకుంది మనసులో.
ఆయన ఇంకా చాలాసేపు ఆ కబురు ఈ కబురు చెప్తూ ఆమె భయాన్ని పూర్తిగా పోగొట్టి ఆమె తన దగ్గర చనువుగా ఉండేటట్టు చేశారు. నీలిమకు ఆయనంటే పూర్తిగా భయం తగ్గిపోయింది. ఈయన కూడా రంగనాయకులు గారిలాగే అనిపించసాగారు. ఆయనకు ఏం కావాలో చూసి ఆ గదిలోంచి బయటకొచ్చేసింది. ఆ రోజుతో నీలిమకు ఆయనంటే మంచి అభిప్రాయం కలగసాగింది. ఆయన ఎప్పుడొచ్చినా భయాన్ని సంకోచాన్ని వదిలి మామూలుగా ఉండసాగింది. ఆ రోజు నీలిమ తోటలో ఉయ్యాలూగుతూ పుస్తకం చదువుకోసాగింది. ఆయన కారులో నీలిమహాల్కొచ్చారు. ఆయన్ని చూడగానే నీలిమ చొప్పున ఉయ్యాల్లోంచి కింద గెంతి చిరునవ్వుతో నిలబడింది. రంగనాయకులు గారు రాలేదా అంటూ ప్రశ్నించారు. నిన్ననే వచ్చి వెళ్లారండి అంటూ వినయంగా చెప్పింది. ఆయన అలాగా అన్నట్టు తల ఊపి కళ్ళద్దాల్లోంచి ఆమె వైపు పరీక్షగా చూస్తూ అన్నారు. మేడ మీదకు ఒకసారి రా అంటూ బంగ్లా వైపు దారి తీశారు. ఆమె మౌనంగా ఆయన వెంట వెళ్ళింది. డ్రైవర్ కొన్ని ప్యాకెట్లు మోసుకొచ్చి ఆ గదిలో టేబుల్పై ఉంచాడు. ఆయన ఆ ప్యాకెట్లు అన్నీ విప్పి ఆమెకు చూపించారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే చీరలు చాలా ఖరీదుంటాయి. ఒక అరడజను పట్టు చీరలు, ఒక అరడజను ప్యూర్ సిల్కు చీరలు. వాటిని కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. ఆయన ఆ చీరలు ఎందుకు తెచ్చారో, తనకి ఎందుకు చూపిస్తున్నారో అర్థం కాలేదు. ఆయన చిరునవ్వు నవ్వుతూ, ఏంటలా చూస్తున్నావు? ఈ చీరలన్నీ నీకోసమే తెచ్చాను, తీసుకో అన్నారు. నాకోసమా? నాకెందుకు? అంటూ ఆ పైన ఏం మాట్లాడాలో తోచక తడబడినట్టయింది. ఎందుకేంటి? నీకోసం తీసుకొస్తే నేను నీకు కొని తేవడం తప్ప, అదేం నీ నాన్న తీసుకొస్తే నువ్వు తీసుకోవా? అలాగే. ఆయన కంఠస్వరం మృదువుగా పలికింది. ఆ కంఠస్వరంలోని మృదుత్వం ఆమెను మరో మాట మాట్లాడనివ్వలేదు. ఆయన ఇస్తుంటే కాదనలేకపోయింది. తప్పనిసరిగా మొహమాట పడుతూ పెద్దాయన ఏమేని అనుకుంటారు, కూతురుగా భావించిస్తుంటే కాదనడం బాగుండదని ఆ చీరలు తీసుకుంది. ఆయన ఒక గంటుండి వెళ్ళిపోయారు. ఆ రోజు తండ్రొచ్చాక బట్టలన్నీ చూపించి ఆయన తన కోసం తెచ్చారని ఆయన అన్న మాటలన్నీ కూడా చెప్పింది. కోదండరామయ్య గారు కూడా ఆశ్చర్యపోయారు. ఎంత ఖరీదైన చీరలు తన కూతురికి తెచ్చిచ్చారా అని. నీలిమ మెల్లగా అంది. నేను అప్పటికి వద్దని చెప్పాను నాన్న, ఆయన వినలేదు. మీ నాన్న తీసుకొస్తే నువ్వు తీసుకోవా? అలాగే అంటూ బలవంతంగా నాకు ఈ బట్టలిచ్చారు అంటూ దీనిలో తన తప్పు ఏం లేదు అన్నట్టు తండ్రికి చెప్పింది. ఆయన కూతురి మాటలు వింటూ చిరునవ్వు అన్నారు. పోన్లేమ్మా, ఆయనంత అభిమానం తీస్తే కాదన్న దేనికి? తండ్రితో సమానం, తీసుకుంటే తప్పులేదు. చాలాసేపు తండ్రి కూతుళ్ళ మధ్య ఆయన గురించిన మాటలే సాగాయి. రోజులు గడుస్తున్నాయి. నీలిమకు ఆయన వచ్చినప్పుడల్లా ఏవో చీరలు, బంగారపు వస్తువులు తీసుకొచ్చిచ్చేవారు. అవి తీసుకోవడానికి నీలిమకి ఎలాగో ఉండేది. రాను రాను ఆమెకి వస్తువులు తీసుకోవాలంటే మనసొప్పేది కాదు. తప్పనిసరి ఆయన మాట కాదనలేక తీసుకునేది. నీలిమకు రాత్రుళ్ళు పడుకుంటే నిద్రపట్టేది కాదు. అనేక ఆలోచనలు ఆమెను చుట్టుముట్టేవి. ఏంటీనా ఇంత ఖరీదైన వస్తువులు తనకి కొని తీసుకురావడం? ప్రతిసారి ఏదో ఒక వస్తువు తన కోసం తీసుకొస్తూనే ఉంటారు. వద్దంటే బాధపడతారు. ఏం చెయ్యాలి? తనకి అలా తీసుకోవడం ఇష్టం లేదు. ఏంటో ఎంత మనసుకి సరిపెట్టుకుందామన్నా ఆయన ఆ వస్తువులు తనకివ్వడంలో ఏదో ఆలోచన ఉందనిపిస్తోంది. అది నిజమా కాదా అన్నది నిర్ధారణ కాలేదు. ఆయన్ని గురించి చెడ్డగా అనుకోలేకపోతోంది. రోజు రోజుకి ఆయనిచ్చిన కానుకలతో ఆమె బీరువాలు పెట్టెలు నిండిపోసాగాయి. నీలిమకు ఇది చాలా ఇబ్బందిగా అనిపించసాగింది. ఆ రోజుతో ఆయన స్వభావం ఏంటో, మనసులో ఉద్దేశం ఏమిటో నీలిమకు పూర్తిగా అర్థమైపోయింది. ఆ రోజు ఆయనొచ్చి నీలిమహల్లోనే ఉన్నారు. ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. తెల్లవారి నీలిమ పువ్వులు కోసుకుంటోంది. మేడ మీద కిటికీలో నుంచి ఆయన తనని చూస్తున్నట్టు ఆమె గమనించలేదు. చిన్నగా తనలో తాను కూనిరాగం తీస్తూ పువ్వులు కోసుకుంటూ ఎందుకో తల పైకెత్తి కిటికీ వైపు చూసింది. కిటికీ వద్ద ఆయన నిలబడి తన వైపే పరీక్షగా చూడడం గమనించి గతుక్కుమన్నట్టయి రాగం టక్కున ఆపేసింది. ఆయన చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వు ఆమెకి ఎలాగో అనిపించింది. రోజులా మామూలుగా లేదు. ఆ నవ్వులో ఏదో మర్మం ఉన్నట్టు తోచింది. తల వంచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ వేళ ఆమె నీలిమహల్లో అడుగు పెట్టలేదు. సాయంత్రం 5-6 గంటలకి నౌకరొచ్చి పిలిస్తే వెళ్ళింది. ఆయన అలా నౌకరుతో కబురు చేయగానే మనసులో ఆయనంటే గౌరవం పోయి విసుగు చిరాకు కలిగింది. ఏంటీనా తన కోసం అలా కబురు చేయడం? తనేమైనా పని మనిషా? ఈయన జీతమిస్తున్నారా? రాజా రంగనాయకులు గారైతే అది వేరే సంగతి. ఈయన ఎవరో తనకి తెలీదు అని మనసులో అనుకుంటూ ఆయన గదిలోకి వెళ్ళింది. ఆమెకు ఆయన ఎదుట పడాలంటే ఎలాగో ఉంది. తప్పనిసరి వెళ్ళి ఏం కావాలి అని మెల్లగా అడిగింది.
మంచినీళ్లు అంటూ ఆమె వైపు చూడకుండా చెప్పారు. ఈ మంచినీళ్లు నేనే ఇవ్వాలా? ఏంటి కర్మ? నౌకర్లంతా ఏమయ్యారు? నీలిమకు ఒళ్ళు మండిపోయింది. ముఖం చిట్లించుకుని గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే ఆయన అలా చూస్తూ ఉండిపోయారు. నీలిమ ఎంత అందమైంది, ఎంత చక్కగా ఉంది. ఈ అమ్మాయి గనక తన మాట వింటే ఆయన చెయ్యి మీసాల మీదకు పోయింది. ఆమెను గురించిన ఆలోచనలు మనసులో మెదలగానే ఆయన మనసంతా ఎలాగో అయిపోయింది. ఈ నీలిమహల్కి తనొస్తోంది ఎవరికోసం? స్నేహితులు రంగనాయకులు గారిని అడిగి ఈ బంగ్లాలో 2 రోజులు ఉండేది ఎవరికోసం? ఆయన పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. నీలిమ మంచినీళ్ల గ్లాసుతో ఆ గదిలోకి ప్రవేశించింది. ఆయన చేతికి ఆ గ్లాసు అందివ్వబోయింది. ఆయన కళ్ళతో చెప్పారు, గ్లాసు టేబుల్పై పెట్టమన్నట్టు. ఆమె గ్లాసు మౌనంగా టేబుల్పై పెట్టి ఇటు తిరిగేసరికి ఆయన మంచం మీద నుండి లేచి వెళ్లి గది తలుపులు మూసి గడియవేసి ఆ తలుపుకి అడ్డుగా ఇటు తిరిగి ఎడంచేయి నడుం మీదాంచి కుడి చెయ్యి మీసాల మీదకు పోనిచ్చి విలాసంగా ఆమె వైపు చూసి నవ్వారు. ఆ నవ్వు, ఆ నిలబడే తీరు, ఆయన కళ్ళలో కనిపించే కోరిక, మనసులో ఉద్దేశం తెలిసిపోయినట్టుగా ఆమె ఒక్కసారి త్రుళ్ళిపడినట్టయింది. ప్రాణం ఎగిరిపోయినట్టయి గుండెలు దడదళ్లాడసాగాయి. కాళ్ళు భయంతో గజగజలాడి శరీరం కంపించసాగింది. మనసు ఉపాయాల కోసం వెతుక్కుంటోంది. ఎలా ఈ గదిలోంచి తప్పించుకోవాలా, ఈ నుంచి దూరంగా ఎలా పారిపోవాలా అని. నీలు, ఆయన కంఠస్వరం అదోలా గమ్మత్తుగా కొత్తగా ఉంది. ఆమె మాట్లాడలేదు. రక్తం గెడ్డకట్టుకుపోయినట్టుగా అయి నిలబడిపోయింది. ఈ రోజు ఎందుకో నా మనసు నిన్ను కోరుకుంటోంది. కాదనకుండా నా కోరిక నువ్వు తీరిస్తే నీకు కనకాభిషేకం చేస్తాను, నీళ్ళంతా బంగారం చేస్తాను, రా వచ్చి నా కోరిక తీర్చు అంటూ చేతులు చేపారు. నీలిమ గొంతుకు పొడారిపోతున్నట్టయి ప్రాణం నీరైపోతున్నట్టుగా అయిపోసాగింది. మీరు మీరు ఏంటంటున్నారు? హీనస్వరంతో అడిగింది. ఆ మాట ఎక్కడో నూతిలో నుండి వెలువడినట్టుగా ఉంది. ఆయనకు ఆ మాట వింటూనే గట్టిగా నవ్వేశారు. నీలిమకు ఆ నవ్వు చూస్తుంటే పరమ అసహ్యంగా అనిపించసాగింది. ఈయన తను ఇన్ని రోజులు నమ్ముతూ వచ్చింది. ఇప్పుడు ఈయన అసలు స్వరూపం బయటపడింది. తనకి అనుమానంగానే ఉంది. నీకు నేను తండ్రిలాంటి వాణ్ణి అని అంటున్నా ఆయన మాటల్లో చూపుల్లో ఏదో భావం తొంగి చూసేది. నీలిమకు ఏం చెయ్యాలో తోచక అలా నిలబడిపోయింది. నీకు అర్థం కాలేదా అంటూ ఒక్కో అడుగు వేస్తూ దగ్గరకు రాసాగాడు. నీలిమ భయంతో బీసుకుపోతూ వెనక్కి అడుగు వేస్తూ వెళ్లసాగింది. అలా వెళ్లి గోడ కంటుకుపోయింది. ఆయన ప్రవర్తనకి అసహ్యం, కోపం కలగసాగాయి. చేతిలో ఏదైనా ఉంటే ముఖం బద్దలు కొడదామన్నంత ఆవేశం కలగసాగింది. గట్టి గరిస్తే ఎవరైనా వస్తారన్న నమ్మకం కూడా లేదు. నీలిమ ఒక్కసారి భయంగా గదంతా కలిగిజూసి ఆ చూపులు ఆయన మీద క్షణసేపు నిలిపి టేబుల్ మీదున్న బెల్లవైపు చూసింది. ఆ బెల్లు కళ్ళబడగానే మెరుపులా అటు పరిగెత్తింది. అది గమనించిన ఆయన కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి. తన పరువు ప్రతిష్టల్ని నౌకర్ల ఎదుటకి లాగిపారేయడానికి ప్రయత్నిస్తోందా? రంగనాయకులు గారిని అడిగి తను ఈ మహల్కి అప్పుడప్పుడు వచ్చి ఉంటున్నాడు ఎందుకు? నీలిమ అందచందాలకి దాసుడై ఆమెను ఎలా అయినా తను లొంగదీసుకోవాలని. ఈ అమ్మాయిది డబ్బు కాసించి శరీరాన్ని అప్పగించే స్వభావం కాదు. అందుకే ఆ విషయం గ్రహించి తనని ఆ అమ్మాయిని నమ్మేటట్టు చేశాడు. ఇంకా తన మనసులో కోరిక తెలియజేయకూడదనుకున్నా ఆమెను తోటలో ఉదయం చూడగానే ఇక మనసు మాట వినకుండా పోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి పొగరు చూస్తుంటే మనసు ఇంకా రెచ్చిపోయి పంతం పెరిగిపోయి కోరిక పూసలు కొట్టసాగింది. ఒక్క అంగలో వెళ్లి ఆమె చేయి పట్టుకున్నాడు. ఆయన ఏమాత్రం ఆలస్యం చేసినా ఆమె చేతి వేళ్లు బలంగా బెల్ నొక్కేవే. ఆయన ఆమె వైపు కర్కశంగా చూశారు. నీలిమ భయంగా చెయ్యి విడిపించుకోబోయింది. ఆయన వదల్లేదు. మరింత గట్టిగా ఆ చేయి పట్టుకుంటూ, బెల్ మోగించి నన్నే అల్లరి పెట్టాలని చూస్తున్నావా? నేను తలుచుకున్నానంటే నిన్ను నీ బ్రతుకుని నడివీధిలోకి లాగి తలదాచుకోవడానికి నీడ, తాగడానికి నీళ్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్టా కూడా లేకుండా చేయగలను. నేనంటే ఎవరనుకున్నావో ఏమో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నాకు లొంగిపో. నా కోరిక తీర్చావో నిన్ను ఒంటి స్తంభం అద్దాల మెడలో కూర్చోబెడతాను. దరిద్రం అనే మాటే ఈ జన్మలో నీ జీవితంలోకి తొంగి చూడనివ్వను, అర్థమైందా అంటూ అదో రకంగా నవ్వి చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నారు. చి వదలండి. తండ్రితో సమానం అని గౌరవ మర్యాదలు మీకు దారపోసినందుకు పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తారా? మీ ఆదరణ, మీ ఐశ్వర్యం, మీ అభిమానం నాకు అక్కర్లేదు. నాగుపాము నీడలో తలదాచుకోవడానికి నేనేమంత తెలివి తక్కువదాన్ని కాదు. వయసు పెరిగినా, జీవితం తరిగిపోతున్నా, ఆశలు కరిగిపోయినా, ఆవేశాలు, కోరికలు మిమ్మల్ని దెయ్యాల్లా పీడించి
పరస్త్రీల పాలిట రాక్షసులై ప్రవర్తిస్తున్న మీరంటే నాకే కాదు ఏ స్త్రీ అయినా అసహించుకుంటుంది. మీ మాటలకు లొంగిపోయి నన్ను అర్పించుకుంటానన్న వెర్రిమొర్రి కోరిక కట్టిపెట్టి మర్యాదగా నన్ను వదిలిపెట్టండి అంది నీలిమ ఏమాత్రం జంకు పైకి కనిపించకుండా లేని ధైర్యం కూడదీసుకుంటూ. ఆయన పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. ఆ మాటలు వింటూనే ఆయన మండిపడుతూ ఏమన్నావ్ అంటూ కోపంతో గట్టిగరిచి ఆమెను మంచం మీదకు లాగారు. ఆయన బలం కొద్దీ అలా లాగడంతో నీలిమ మంచం మీద పడింది. మంచం మీద పడ్డంతో ఆమెలో ఆవేశం పొంగి పొర్లింది. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లో అయ్యాయి. ఆయన్ని చంపేయాలన్నంత కోపం ముంచుకొచ్చింది. ఆయన చేతులు ఆమె శరీరాన్ని పెనవేసుకుపోతుంటే శరీరం విడిపోతున్నట్టుగా ఏ అంటువ్యాధో తనకి సోకినట్టుగా తన శరీరం అంటే తనకే అసహ్యం అనిపించసాగింది. తన జీవితాన్ని ఈయన కరిపించవలసిందేనా? కన్నీగా తను కన్న కలలు, మనసులో ఆశల కుంచెతో హృదయపలకంపై చిత్రించుకున్న అందాల సుందరమూర్తి బొమ్మ ఈ రోజుతో చెరిపేసుకోవలసిందేనా? భర్త, పిల్లలు, ఇక ఆ ఆశే తనకుండదా? సంసార జీవితంలో నిండా మునిగిపోయి భర్త పిల్లలతో గడిపే అదృష్టం తనకిక లేదా? ఆ ఆలోచనలు ఆమెను చుట్టుముట్టగానే ఒక్కసారి పిచ్చి బలం ఆమెలో ప్రవేశించినట్టయి 2 చేతులతో బలమంతా ఉపయోగించి ఆయన్ని ఒక్క తోపు తోసింది. అంతే, ఆయన ఆ తోపుకి ఆగలేనట్టు వెనక్కి తూలి గోడపై పడ్డారు. అదే సమయమని తరచిన నీలిమ మెరుపులా మంచం మీద నుండి లేచి గుమ్మం వైపు పరిగెత్తింది. తలుపులు తీసుకుని బయటకు ఒకటే పరుగు పెట్టింది. అప్పుడే ఆ బంగ్లాలోకి రంగనాయకులు గారు, దివాన్ కోదన్ రామయ్య గారు రావడం కళ్ళబడింది. నీలిమను చూస్తూనే ఇద్దరూ ఆగిపోయారు. వాళ్ళిద్దరినీ చూస్తూనే ఆమె టక్కున అలా బొమ్మలా నిలబడిపోయింది. ఆ ఇద్దరూ ఆమెను పరీక్షగా చూడసాగారు. చీర నలిగిపోయింది. తలలో పూలు రాలిపోతూ దారానికి వేలాడబడుతూ ఉన్నాయి. నుదుట కుంకుమ చెదురుంది. ఆమెను అలా చూడగానే ఇద్దరికీ ఏదో అనుమానం వచ్చినట్టయి ముఖాముఖాలు చూసుకున్నారు. వాళ్ల మనసుల్లో కలిగిన అనుమానాన్ని వెంటనే గ్రహించుకున్నదాల్లా అక్కడ నిలవలేక వాళ్ళని తప్పించుకుని తమ ఇంటివైపు పారిపోయింది. రాజాగారి చూపుల్లో భావం గ్రహించుకున్న కోదండరామయ్య గారు సిగ్గుతో అవమానంతో తల ఉంచుకున్నారు. ఆయన తల గిరున తిరిగిపోయింది. రాజాగారి స్నేహితులు వస్తుంటే అనుమానమే రాలేదు. ఆ రోజు ఆయన అక్కడే ఉన్నారు. ఆయన తన కూతురికి చీరలు నగలు ఇస్తుంటే ఏదో అనుకున్నారు గాని తన కూతురు డబ్బు కాసించి ఇంత నీచానికి దిగజారిపోతుంది అని ఆయన కలలో కూడా ఊహించలేదు. రాజాగారు అక్కడ ఉన్న మూలాన తన కోపాన్ని ఆవేశాన్ని ఆపుకున్నారు. ఆ క్షణాన వెళ్లి కూతుర్ని నరికి పారేయాలన్న కోపం ముంచుకు రాసాగింది. రాజా రంగనాయకులు గారు మరో రకంగా అర్థం చేసుకున్నారు. దివాన్ని వెళ్ళిపోమని చెప్పి ఆయన మేడ మీదకు వెళ్లారు. నీలిమంటే ఉన్న మంచి అభిప్రాయం ఆయనకు ఆ క్షణంలో పోయింది. నీలిమ డబ్బు కోసం తన స్నేహితుడితో పరిచయం పెంచుకుంది అని అపోహపడ్డారు. నీలిమ జరిగిందంతా చెబుతూ మధ్యలో ఆపేసి వెక్కి వెక్కి ఏడవసాగింది. నీలు అన్నాడు కంగారుగా కృష్ణ. ఆమె అతని గుండెల మీద తలాంచుకుంటూ భరించరాని దుఃఖంతో కుమిలిపోసాగింది. నీలు, ఏంటిది? ఆ దుర్మార్గుడు నిన్ను ఏమైనా అన్నాడా? ఎందుకీ కన్నీళ్లు? ఏం జరిగిందో నాతో చెప్పు అంటూ ఓదార్చి ఆమెను గుండెలకు హత్తుకుంటూ తర్వాత ఏం జరిగిందో చెప్పమంటూ బలవంతం చేయడంతో నీలిమ చెప్పసాగింది. నన్ను చూడగానే మా నాన్నగారికి అనుమానం వచ్చి వేరే విధంగా భావించి ఇనప గొలుసుతో నా చర్మం ఊడొచ్చినంత గట్టిగా చావ పాదేశారు. నా శరీరంలోంచి ప్రాణం వేరవకుండా ఆ బాధ ఎలా భరించానో గాని నా ప్రాణం మాత్రం పోలేదు. 4 రోజులు మంచం పట్టేశాను. కాలు కింద పెట్టలేని స్థితిలో ఉన్న నాన్నగారికి రవ్వంత జాలి కూడా లేకుండా పోయింది. ఆ రోజు నుంచి నాన్నగారు నా ముఖం చూడడం మానేశారు. నేను ఎదుట పడితే చాలు మండిపడిపోయేవారు. రాజాగారికి నేనంటే అసహ్యం కలిగింది. ఇంట్లో ఉన్న నౌకర్లకి ఈ విషయం ఎలా తెలిసిపోయిందో తెలిసిపోయింది. నాపై రకరకాలుగా చెప్పుకునేవారంతా. అలా నా జీవితం అందరిలో నువ్వుల పాలు అయిపోయింది. అందరూ నా గురించి హేళనగా మాట్లాడుకోవడం విని భరించలేక వీధి ముఖం చూసేదాన్ని కాదు. అలా ఇంట్లోనే మగ్గిపోయేదాన్ని. నాన్నగారి ప్రవర్తనలో మార్పు అనేది లేదు. నేనంటే ఆనాటికి ఈనాటికి అసహ్యం మాత్రం పోలేదు. నీలు అని పిలవడం మానేశారు. నీలు అని ఆయన పిలిచి నేను నాన్నగారి ఎదుటిపడి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి ఏం జరిగిందంటే అంటూ చెప్పడం ఆపి అతని ముఖంలోకి చూసింది. ఆమె కళ్లలో నీళ్లు తళుక్కున మెరిశాయి. పెదవులు దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు వణకసాగాయి. చెప్పు, ఏంటో ఆతృతగా అడిగాడు. తల విదిలించింది. చెప్పలేను అన్నట్టు. చెప్పలేను, చెప్పే శక్తి నాకు లేదు అంటూ బూరని ఏడ్చేసింది. ఆమె తలని మరింత దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకుంటూ ఒక నిశ్చయానికొచ్చిన వాడిలా మెల్లగా ఓదార్పుగా అన్నాడు. చెప్పద్దు.
చెప్పమని నిన్ను బలవంతం పెట్టను. నీ బాధ చల్లరే వరకు కన్నీళ్లు కార్చు. ఆ కన్నీళ్లు నా గుండెల్లోకి ఇంకిపోని. ఇంకిపోయిన ఆ కన్నీళ్లు నా గుండెల్లో సుడిగుండమై నా మనసులో పగని, పంతాన్ని, ఆవేశాన్ని, ఆరాటాన్ని, ఉద్రేకాన్ని రెట్టింపు చేస్తాయి. నీకు జరిగిన అన్యాయం నా గుండెలో తిష్టవేసుకుని కూర్చుంటుంది. ఫలితం ఆ దుర్మార్గుడు ఎక్కడున్నా వేటాడి వెంటాడి ప్రాణం తీస్తాను అన్నాడు ఆవేశంగా. అలా అంటున్నప్పుడు అతని కళ్ళు అగ్నిగోళాల్లా తయారయ్యాయి. మనసులో కోపం రగిలి సెగలుగా మారసాగింది. అతని గుండెల్లో పసిపాపలా ఒదిగిపోయింది. ఆమెను ఆ క్షణంలో అలా చూస్తుంటే మనసంతా మెత్తబడిపోసాగింది. ఎందుక ఈ నీలిమ పగలంతా ఎక్కడా కనిపించదు. తండ్రికి కూడా అంత అసహ్యమా ఈమంటే? నిజానిజాలు తెలుసుకోకుండా కన్న కూతుర్నే అనుమానించిన అతను ఒక మనిషేనా? ప్రతి ఆడపిల్లకు ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. ఆశలు పెంచుకునే అవకాశం లేక, కోరికలు తీరే మార్గం లేక తనలో తాను ఎంత కుమిలిపోతుందో. తను ఈమె జీవితాన్ని చక్కదిద్దేదెలా? అపనందలు మాపేసి ఆమెను ఒక ఇల్లాలుగా, పిల్లలకు మాతృమూర్తిగా సంఘం ఎదుట నిలబెట్టాలంటే ఎలా? ఏ విధంగా చేస్తే ఆమె పవిత్రత అందరూ అర్థం చేసుకుంటారు? అతను ఆలోచించసాగాడు. ఇద్దరూ అలా ఎంతసేపు కూర్చున్నారో వాళ్ళకే తెలియలేదు. కొంతసేపటికి ఆమె మెల్లగా అతన్ని విడిపించుకుని నేను వెళతాను అంటూ లేచింది. అతను అయిష్టంగా తల ఊపాడు, అలాగే అన్నట్టు. నీలిమ ఒక్కో అడుగు భారంగా వేస్తూ మెల్లగా అక్కడి నుండి తమ ఇంటివైపు వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన వైపే అలా చూస్తూ బరువుగా నిట్టూర్చి నీలిమహల్ వైపు దారి తీశాడు. ఆ రోజు రాణి రత్నావళిదేవి కొడుకుని తన గదిలోకి రమ్మని కబురు చేశారు. రమ్మని కబురు చేశారా? కృష్ణ తల్లిని ప్రశ్నించాడు. అవును బాబు అంటూ కొడుకుని కూర్చోమని చెప్పి మెల్లగా అసలు విషయం చెప్పారు. మామయ్య గారి వద్ద నుండి ఉత్తరం వచ్చింది. వారికి ఒంట్లో బాగుండలేదట. డాక్టర్ ఆయన్ని ఒక 4 రోజుల వరకు ఎక్కడికి కదలొద్దని చెప్పాడట. సౌందర్య ఇక్కడికి వస్తానని పొట్టుబట్టి కూర్చుందట. నిన్నొచ్చి ఆమెను తీసుకువెళ్ళమని రాశారు. ఆ మాట అంతకు ముందు వినుంటే ఆమె రాకకు ఎంతైనా సంతోషించేవాడు. ఇప్పుడు ఆమె ఇక్కడికి వస్తుంది అంటే మనసంతా ఎలాగో అనిపిస్తోంది. ఒక విధంగా ఆమెను తను మోసం చేస్తున్నానేమో అన్న భావం మనసుని నులిమేసాగింది. తప్పు చేస్తున్నానేమో, ఇద్దరి కన్నెపిల్లల హృదయాలతో ఆడుకుంటున్నానేమో అన్న భావం అతన్ని కొంగదీసాగింది. ఆ ఇద్దరి మనసుల్లో ప్రేమ విత్తనాన్ని తనే నాటి, ఆ విత్తనం మొలిచి మొలకై మహావృక్షమయ్యాక ఇప్పుడు తన చేతులతో ఆ వృక్షాన్ని మొదలంటూ నరికేయగలడా? ఆలోచిస్తున్న అతడు మౌనం వహించాడు. బాబూ ఆవిడ మెల్లగా పిలిచారు. కొడుకు అలా మౌనంగా ఉండిపోవడం మనసులోనే ఆశ్చర్యపోయారు. తల్లి పిలుపుకి తుళ్ళిపడ్డట్టుగా అటు చూశాడు. ఏంటి మాట్లాడావు? వెళ్ళి సౌందర్యం తీసుకొస్తావా లేదా? ఆవిడ అనుమానంగా ప్రశ్నించారు. అతను నవ్వు అన్నాడు. నేనే వెళ్ళి తీసుకురావాలా? ఎవరినైనా పంపించమంటారా? కొడుకెప్పుడు ఆ విధంగా మాట్లాడలేదు. ఆ మాటలు వింటూనే ఆవిడ విస్తుపోయారు. నీకు తీరిక లేదా? మనసులో ఏదో ఆలోచిస్తూ మామూలుగా అడిగారు. లేదన్నట్టుగా తల ఊపాడు. సరే నీ ఇష్టం, నీకెలా తోస్తే అలా చెయ్యి. ఆవిడ ఇక ఏం మాట్లాడలేదు. కృష్ణ అలాగే అన్నట్టు తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతనికి ఆ రోజంతా మనసు ఏం బాగుండలేదు. సౌందర్య రావడం అతనికి ఇష్టం లేదు. అతని మనసులో ఉద్దేశం అతనే గ్రహించుకుని సిగ్గుపడసాగాడు. నిజంగా పురుషుడి మనసు అంత చంచలమా? నిన్న మొన్నటి వరకు సౌందర్యే తన ఆరాధ్య దేవత, మరిప్పుడు భగవంతుడా అనుకుంటూ బాధగా కళ్ళు మూసుకుని ఎడంచేతి వేళ్లు క్రాఫ్లోకి పోనిచ్చి జుత్తుని పిడికిలతో బిగించాడు. తను ఇండియాకు రాకుండా అక్కడే విదేశాల్లో ఉండిపోయినా బాగుండేది. అటు సౌందర్య, ఇటు నీలిమ ఇద్దరూ తన హృదయంలో తిష్టవేసిన వాళ్లే. తాను ఎవరినీ కాదనలేడు, ఎవరినీ మోసం చేయలేడు. సౌందర్య గురించి తల్లికి చెప్పలేడు. నీలింకు ఈ విషయం చెప్పేస్తే తనపై ఆశలిక పెంచుకోకుండా జాగ్రత్త పడుతుందేమో. కృష్ణకమల్ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. కృష్ణ ఆ రోజు రాత్రి 8 గంటల తర్వాత తీరిక చేసుకుని నీలిమహల్కి బయలుదేరి వెళ్ళాడు. ఇక అక్కడికి తరచూ రాకూడదని నిశ్చయించుకున్నాడు. బంగళా అంతా చూశాడు, నీలిమ కనిపిస్తుందేమో అని. ఆమె ఎక్కడా కనిపించలేదు. అతనికి జాలనిపించింది. ఆమెకెవరున్నారు? ఉన్న తండ్రికి కూడా ఆమె అంటే అసహ్యం. ఇంట్లో ఏ మూల పడుకునుంటుంది అని మనసులో అనుకుంటూ ఆమె ఇంటివైపు దారి తీశాడు. ఇంటి తలుపులు గడియవేసున్నాయి. లైటు కూడా ఆర్పేసింది. కిటికీలో నుండి వెలుతురు కనిపించడం లేదు. తలుపు తట్టబోయి ఆగిపోయాడు. తాను తలుపు కొడితే వాళ్ళకి మెలకు వస్తుంది. నీలిమ వీళ్ళ గదిలో పడుకోదు కదా, వెనక వైపున్న గదుల్లో ఉంటుంది.
వెనక వైపు నుంచి వెళ్లి తలుపు తడితే ఆమె లేచొచ్చి తలుపు తీస్తుంది అని క్షణంసేపు ఆలోచించి మెల్లగా ఇంటి వెనక వైపు వెళ్ళాడు. తలుపులు మూసున్నాయి. కిటికీ తలుపు తీసి ఉండడంతో లైటు వెలుతురు వరండాలో పడుతోంది. నీలిమ మేలుకునే ఉందా, పడుకోలేదా అని ఆలోచిస్తూ కిటికీ దగ్గరగా వెళ్లి గదిలోకి తొంగి చూశాడు. అంతే, క్షణంసేపు అలా ఉండిపోయాడు. కనురెప్ప వెయ్యాలనిపించలేదు. గుండెల్లో ఏదో చెప్పలేని హాయి ఉద్భవించి అది శరీరమంతా పాకి దేహం పులకరించి మనసు వశం తప్పింది. తలుపు నెట్టుకుని లోపలికి వెళ్లమని మనసు శతవిధాల పోరు పెట్టసాగింది. నీలిమ అప్పుడే స్నానం చేసి తడిబట్టలతో ఆ గదిలోకి వచ్చినట్టుంది. అప్పుడే అతను కిటికీలో నుండి చూశాడు. నీలిమ అతన్ని చూసుకోలేదు. స్టాండ్ దగ్గరగా వెళ్లి తన ఒంటికి చుట్టుకున్న తడి చీర విప్పి పక్కన పడేసి మరో చీర కట్టుకోసాగింది. ఆ క్షణాన్న తలుపులు తోసుకుని లోపలికి వెళ్లి ఆమెను 2 చేతులతో చుట్టేసి దగ్గరకు లాక్కుని బలంగా గుండెలకు అదుముకుని తనలో ఐక్యం చేసుకోవాలన్నంత కోరిక బలంగా కలిగింది. ఒక్కడుగు ముందుకు వేశాడు. ఏంటి నువ్వు చేస్తున్న పని? అతని అంతరాత్మ ఒక్కసారిగా ప్రశ్నించింది. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. నిన్ను నమ్మిన ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడానికి చూస్తున్నావా? నీకు ఆమంటే అంత ఇష్టమైతే పెళ్లి చేసుకో, అంతేగాని తాళి కట్టకుండా ఒంటి మీద చేయి వేయడం చాలా పాపం. అది నీ వ్యక్తిత్వానికే దెబ్బ అంటూ అతని అంతరాత్మ హెచ్చరించడంతో తప్పు చేసిన వాళ్ల తల వంచుకుని గిరుక్కున వెనుతిరిగాడు. నీలిమహల్లో ఎలా ప్రవేశించాడో, గదిలోకి వెళ్లి మంచం మీద ఎప్పుడు పడిపోయాడో అతనికి తెలీదు. తన ఆలోచనలకి తనే సిగ్గుపడిపోయాడు. ఆమెకి విషయం తెలిస్తే ఏమనుకుంటుంది? నీలిమను చూస్తుంటే తన మనసు ఎందుకిలా అయిపోతుంది? ఆమె ఎదుటుంటే మనసంతా ఎలాగో అయిపోయి రకరకాల ఆలోచనలు తలెత్తి కోరికలు బుసలు కొడతాయి. ఇంతవరకు తను ఏ అమ్మాయిని చూసినా మనసు అలా పిచ్చి పిచ్చిగా గంతులు వేయలేదు. మరి ఈమెను చూస్తుంటే మనసు ఎక్కడా ఆగక కళ్ళెం లేని గుర్రంలా ఒకటే పరుగు పెడుతోంది. ఎలా ఆమె ఆకర్షణ నుండి తప్పుకోవడం? ఆలోచిస్తూ అలా కళ్ళు మూసుకున్నాడు. కాని మువ్వల శబ్దం మెల్లగా వినిపించసాగింది. చిరుమువ్వల శబ్దం ఎవరిదో అతనికి తెలుసు. నీలిమ కాలి పట్టాలు ఆ విధంగా శబ్దం అవుతాయి. అడుగుల సవ్వడి, మువ్వల శబ్దం మెల్లగా దగ్గరైంది. సన్నజాజుల పరిమళం గుప్పుమంది. మంచం దగ్గరగా వచ్చి అతని నుదుటిపై చేయి వేసింది. కృష్ణకమల్ కళ్ళు విప్పలేదు. ఊపిరి బిగబట్టి అలాగే పడుకున్నాడు కదలకుండా. లైటు వేసింది. అతని వైపు ఒక క్షణం అలాగే చూసి మెల్లగా కిటికీ దగ్గరగా వెళ్లి వాటికున్న తెరలు తీసి సర్దింది. కృష్ణకమల్ ఆమె ఏం చేస్తుందా అన్నట్టు కళ్ళు తెరిచి చూశాడు. నీలిమ తెల్ల చీర కట్టుకుని తెల్ల జాకెట్ వేసుకుంది. పెద్ద జడ, నుదుట ఎర్రని గుండ్రని పెద్ద బొట్టు పెట్టుకుంది. అతని మనసు క్షణం సేపు ఒక ఊగింది. చటుకున మంచం దిగి వెళ్లి నీలిమను 2 చేతుల మధ్య ఎత్తుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి తను ఆమె గుండెల్లో ఒదిగిపోవాలన్న కోరిక కలగడంతో ఆ కోరికను బలవంతంగా గుండెల్లోనే అదింపెట్టి ఆమె తన వైపు ఎక్కడ చూస్తుందో అని చటుకున కళ్ళు మూసుకున్నాడు. ఆమె లైట్ ఆర్పి తలుపులు దగ్గరగా చేరేసి వెళ్ళిపోయింది. కృష్ణకమల్కి నీలిమహల్కి వెళ్లాలంటేనే భయం పట్టుకుంది. ముందు రోజు ఉదయమే నీలిమకు కనిపించకుండా త్వరగా వచ్చేశాడు. తెలిస్తే త్వరగా రానివదేమో అని. ఆమెలో ఏదో మంత్రశక్తి ఉంది. లేకపోతే తను ఎందుకిలా ఆమె అందానికి దాసుడైపోతున్నాడు? వారం రోజులు ఆ నీలిమహల్ వైపే వెళ్లలేదు. సౌందర్య వద్ద నుండి ఉత్తరం వచ్చింది. మీకు తీరిక లేకపోతే నేను ఏమీ అనుకోను. మీ పనులు నాకు తెలుసు. నన్ను తీసుకురావడానికి మీరు ఎవరిని పంపించనవసరం లేదు. 2 రోజుల్లో నేనే బయలుదేరి మీ ఊరొస్తున్నాను అంటూ రాసింది. ఆ ఉత్తరం వచ్చిన దగ్గర నుండి మనసు ఇంకా భారం అయిపోయింది. కృష్ణకమల్ ఆ రోజు నీలిమహల్కి వెళ్లి నీలిమను తీసుకుని విశ్రాంతి బంగ్లాకు వెళ్లి అక్కడ ఆమెకు సౌందర్య గురించి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. నీలిమహల్ మహత్యమేంటో గాని మనసు వశం తప్పుతుంది. ఆ మహల్కి దూరంగా నీలిమను తీసుకువెళితే తనలో ఎలాంటి కోరికలు తలెత్తవేమో. అతను ఆ రాత్రి 7 గంటలకి నీలిమహల్కి వెళ్ళాడు. నీలిమహల్ మేడ మీద వరండాలో ఉన్న కుర్చీలో నీలిమ దిగాలుగా కూర్చునుంది. ఆమెను అలా చూడగానే మనసంతా ఎలాగో అయిపోయింది. తను వారం రోజులుగా అటు రాలేదని ఆమె అలా దిగులుగా ఉందని గ్రహించాడు. నీలు మృదువుగా పిలిచాడు. ఆ పిలుపుకి ఒకసారి తలెత్తి చటుక్కున చూసింది. ఆ కళ్ళల్లో కోటి కాంతులు తళుక్కుని మెరిశాయి. మీరొచ్చారా? ఈరోజు కూడా రారనుకుంటున్నాను అన్నట్టు కనురెప్పలు రెప్రపలాడాయి. అతన్ని అనుకోకుండా అలా చూడగానే ఆమెలో సంతోషం ఒక్కసారిగా పొంగి పొర్లింది.
ఆపుకోలేని ఆనందంతో ఒక్క ఉరుకులో అతని వద్దకు పొరుగునొచ్చి అంతలోనే సందేహించినట్టుగా చటుకున ఆగిపోయింది. అతను ఆమె వైపు రెప్ప వాల్చకుండా చూశాడు. ఆమె కూడా అలాగే చూసింది. ఇద్దరి చూపుల్లో ఎలాంటి భావం లేదు. చూపులు మామూలుగా ఉన్నాయి. నువ్వు నాకేమవుతావు అన్నట్టు అతని కళ్ళు ప్రశ్నించాయి. నేను మీకు ఏం కాను కదూ అన్నట్టు ఆమె బేలగా చూసింది. అతను ఆమె అలా ఆగిపోవడంతో చేతులు చాపి కళ్ళతో దగ్గరగా రమ్మని సైగ చేయలేదు. నీలిమ చిన్నబోయి అలాగే బొమ్మలా నిలబడిపోయింది. కృష్ణకమల ముఖం గంభీరంగా మారిపోయింది. మనసుని రాయి చేసుకోవడం ఈ రోజు నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించసాగాడు. నీలిమ ఎన్ని రంగురంగుల చీరలు కట్టినా ఆనాడు కిటికీలో నుండి చూసిన దృశ్యమే కళ్ళ ముందు కదులుతూ అతన్ని పిచ్చెక్కిస్తోంది. నాతో విశ్రాంతి భవనానికి ఒకసారి రా అన్నాడు వెనుతిరుగుతూ. ఎందుకు ఏంటి అని ఆమె ప్రశ్నించలేదు. మౌనంగా అతని వెంట నడిచింది. నీలిమకు ఎందుకో అతను చాలా మారిపోయినట్టు అనిపించసాగింది. అతనిలో ఉన్నట్టుండి ఎందుకింత మార్పు వచ్చింది? తనని దూరంగా నెట్టివేయడానికి చూస్తున్నాడా? మౌనంగా అతని వెంట వెళ్లి కారులో కూర్చుంది. కారు స్టార్ట్ అయింది. కారు డ్రైవ్ చేస్తున్న అతను నీలిమతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె కూడా అతన్ని పలకరించలేదు. కృష్ణకమల్, నీలిమ ఇద్దరూ ఆ బంగ్లాలోకి ప్రవేశించారు. అతను తిన్నగా ఆమెను గదిలోకి తీసుకెళ్లి అక్కడ సోఫాలో కూర్చోమని చెప్పి అతను కిటికీ దగ్గరగా వెళ్లి అటు తిరిగి నిలబడ్డాడు. నీలిమ అతని వైపే చూడసాగింది. రోజులా అతను చనువు చూపించడం లేదు. నేనున్నాను అని ధైర్యం చెప్పడం లేదు. ఇంతలో ఎంత మార్పు! ఆ గదిలో కొద్ది క్షణాలు మౌనం రాజ్యం చేసింది. ఎవరికి వాళ్లే ఎలా పలకరించుకోవాలో అర్థం కానట్టు అలా ఉండిపోయారు. నీలిమ గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది. పేదరికం కన్నెపిల్లల జీవితాన్ని ఊబిలోకి లాగేస్తుంది. ఆనందాన్ని హరింపజేస్తుంది. ఉత్సాహాన్ని చంపేస్తుంది. ఆమెకు దుఃఖం ముంచుకురాసాగింది. అతి ప్రయత్నం మీద వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ కింద పెదవిని పై పంటితో నొక్కి పెట్టింది. మౌనాన్ని భరించలేని వాళ్ల కృష్ణకమల్ ఇటువైపు తిరిగాడు. నీలిమ అతని వైపు చూసింది. క్షణసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతి ముఖ్య విషయం ఏదో చెప్పబోతున్నవాడిలా మామూలుగా చూశాడు. ఆ చూపుల్లో ఎలాంటి భావం తొణకలేదు. నీలు, ఆ కంఠస్వరం కొత్తగా ఎలాగో ఉంది. ఆమె మౌనంగా అలాగే చూసింది. నీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి నేనిక్కడికి తీసుకొచ్చాను అంటూ క్షణం ఆగి, జీవితం మనకి భగవంతుడిచ్చిన వరం. రోజులు గడిచిపోతుంటే ఆయుష్ తరిగిపోతుంటుంది. అది మనం గ్రహించుకుని మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకుని ఆనంద మార్గం గుండా నడిచిపోవాలి. అంతా మన చేతిలో ఉంది అన్నాడు. దేనికి ఉపోద్ఘాతం అంతా అన్నట్టు చూసింది. నీలు, నువ్వు కూడా అందరిలాగే జీవితం సాగించాలన్నదే నా కోరిక. అందుకు నీకు ఏ విధంగా ఎలా అయినా సరే నా సహాయం లభిస్తుంది. కొన్ని లక్షలు ఖర్చు చేసైనా నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఉత్తముడు, సభ్యత, సంస్కారం కలవాడు, యోగ్యుడు, అన్ని విధాలా నీకు తగిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. అందరిలాగే నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ ఆమె వైపు చూశాడు. అతను చెబుతుంటే మౌనంగా, నిర్లిప్తంగా, బాధగా, బరువుగా, నిరాశగా చూసింది. అతను క్షణం సేపు ఆమె కళ్ళలోకి చూస్తూ మనసులో భావాలు కళ్ళలో ప్రతిబింబిస్తాయేమో అని ఆశించాడు. ఎలాంటి భావం అతనికి గ్రహింపవలేదు. నీలు, ఎన్నాళ్ళిలా జీవితం గడుపుతావు? మీ నాన్న చూస్తే లేవలేని స్థితిలో ఉన్నారు. ఇక నిన్ను ఎవరు చూస్తారు? పెళ్లి చేసుకుంటే భర్తే కొండంత అండ, అతడితోనే నీకు ప్రపంచమంతా అనిపించే భావానికి వచ్చేస్తావు. సంసారంలో పడి ఈ పడ్డ బాధలన్నీ మరిచిపోతావు. ఆమెకు నచ్చజెబుతున్న ధోరణిలో అన్నాడు. అతని మాటలకి నీలిమ పేలవంగా నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు, నిడుతనం లేదు. బాధ, ఆవేశం, కోపం, కసి ఆ నవ్వులో తొణికిసలాడుతున్నాయి. నీలు, నా మాట విని పెళ్లి చేసుకో దగ్గరగా వస్తూ అన్నాడు. ఆమెను పెళ్లికి ఎలా అయినా ఒప్పించేయాలన్న పట్టుదల అతనిలో బాగా ఉంది. ఆ మాటలకి అతని కళ్ళలోకి చురుగ్గా చూసింది. పెళ్లి చేసుకోమంటారా? ఎవరిని? కటువుగా ప్రశ్నించింది. ఆ ప్రశ్నలో టీవీ దర్పంతో పాటు నిర్లక్ష్యం కూడా మిళితమై ఉంది. ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేనట్టు, కొద్దిగా తడబడినట్టుగా అయ్యి వెంటనే సర్దుకుని, అదే నీ మనసుకు నచ్చిన వాణ్ణి అన్నాడు. రాణి చిరునవ్వు పెదవుల మీదకు తెచ్చుకుంటూ, నా మనసుకి నచ్చినవాడు అంటే? ఎదురు ప్రశ్న వేసింది. అంటే అంటే అంటూ సమాధానం కోసం వెతుక్కుని ఆ సమాధానం తన దగ్గర లభించకపోవడంతో అలా ఉండిపోయాడు. అతను అలా ఉండిపోవడంతో చూసిన ఆమె విజయగర్వంతో నవ్వింది.
ఆ నవ్వులో నాకు తెలుసు మీరు నా ప్రశ్నకి జవాబు చెప్పలేరని అన్న అర్థం మిళితమై ఉంది. తల వంచుకుని ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకున్నాడు. మెల్లగా సోఫాలోంచి లేచి అతని దగ్గరగా వెళ్లి చేయి పట్టుకుంది. కలువకు చంద్రుడికి మధ్య భూమి ఆకాశాలంత దూరం ఉందని నాకు తెలుసు. అయినా కలువ మనసు మారదు. ఎందుకని? అలాగే నా మనసును. అంటే నువ్వు అంటూ సందేహంగా ఆగాడు. ఆమె నవ్వింది. నా గురించి తెలిసిన వారెవరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. మీరు కొన్ని లక్షలు పోసి నా మెడకు అలంకారంగా తాళిబొట్టు తేగలరే కాని నిజమైన మనసున్న భర్తని తేలేరు. నా గురించి తెలిస్తే ఏ వ్యక్తి అయినా నన్ను అసహించుకోవడం మాత్రం నిజం. కుసుపుతాడు నా మెడలో ముడివేయించగలిగిన మా మనసులు మాత్రం ఒకటిగా ముడివేయించలేరు. నాకు పెళ్లి గురించి ఆలోచనే లేదు. నాకు ఈ జన్మకు అసలు పెళ్ళే వద్దు. కావాలని నేను ఆశపడ్డం లేదు కూడా. కారణం నేను ఒక మనసున్న మనిషికి నా హృదయాన్ని అర్పించుకున్నాను. ఆయన నాకు అందరాని చందమామ అని తెలుసు. నేను ఆయనకి భార్యను కావాలనుకోవడం అంతా ఒట్టి భ్రమ అని తెలుసు. ఆయన పేరు ఎత్తడానికే కాదు, ఆయన నడిచే తోవలో నడవడానికి కూడా అర్హత లేని పేదరాల్ని. అయినా తెలిసి తెలిసి ఆయన్నే భర్తగా భావించుకుని నా గుండెల్లో ఆ రహస్యాన్ని గుప్తంగా దాచుకున్నాను. కొన్ని పువ్వులు పూస్తాయి. అవి ఎంత చక్కగా ఉన్నా పూజకు మాత్రం నోచుకోవు. భగవంతుడి పాదాల చెంతకు చేరే అదృష్టం అన్ని పూలకు కలగదు. అలాగే నా జీవితము అంటున్న ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. ఆ మాటలు వినగానే ఆమె చేతిలో ఉన్న తన చేత్తో ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. నీలు, అతని కంఠస్వరం గాద్గాదికమైంది. నీ మనసేంటో నాకెప్పుడో గ్రహింపైంది. నువ్వు నాకు భారీగా తగవు అని నేనెప్పుడూ అనుకోలేదు. నీకు భర్త కాగలిగే అదృష్టవంతుడు ఎక్కడున్నాడో ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో అనుకునేవాణ్ణి. సౌందర్య మా మావయ్య గారి కూతురు. ఆమె పుట్టినప్పుడే అంతా ఆమె నా భార్య అని అన్నారు. ఆ మాటకు కట్టుబడి నా మనసు నీ చెంతకు పరుగులు పెడుతున్నా అతి ప్రయత్నం మీద ఆపి ఆ నిర్ణయం మీదే అలా ఉండిపోయాను నీలు. నిజం చెప్పాలంటే నా మనసు ఎప్పుడూ నిన్నే కోరుకుంటుంది. నీ గురించే అహర్నిశలు ఆలోచిస్తూ తీయని భావాలతో గడుపుతున్న నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండలేక పెద్దవాళ్ళకిచ్చిన మాట కోసం నా మనసుని, నా ఇష్టాన్ని, సుఖాన్ని, ఆశల్ని, కోరికల్ని సమాధి చేసి నన్ను నేను చంపుకున్నాను అన్నాడు బాధగా. ఆ మాటలు వినడంతోనే ఆమె కళ్ళు కాంతిపుంజాలయ్యాయి. మీరంటోంది ఏంటి? నిజంగా మీరు అంటూ మధ్యలో ఆపేసింది నమ్మలేనట్టుగా. నిజం నీలు, నువ్వే నా మనసంతా నిండున్నావు. అయితే పెద్దలకిచ్చిన మాట ప్రకారం సౌందర్యని వివాహం చేసుకోక తప్పదు అన్నాడు బాధగా. ఆ మాట వింటూనే నీలిమ మనసులో అసూయ చర్రుమని గుండెల్లోకి దూసుకొచ్చి ఆ తర్వాత కళ్ళల్లోకి పాకింది. అది బయటపడకుండా క్షణంసేపు కళ్ళు మూసుకుంది. వెంటనే తనకు తాను సర్దుకుని కళ్ళు తెరిచి మెల్లగా నవ్వింది. ఆ నవ్వులో నిజమైన సంతోషం లేదు, కావాలని బలవంతంగా తెచ్చుకున్న నవ్వు. మీరు తప్పకుండా సౌందర్యనే పెళ్లి చేసుకోండి. మధ్యలో వచ్చిన నేను మధ్యలోనే వెళ్ళిపోతాను. మీ జమీందారీ వంశం ఎక్కడా, నేనెక్కడా? అడగడానికి ఊహించడానికైనా అర్థం ఉండాలి. మీ భార్యనయ్యే అదృష్టం కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం వెర్రిమొర్రి ఆలోచనలు, అర్థం లేని ఆశలు. ఇక ఈ జన్మలో మనకి పెళ్లి జరగదని నాకు తెలుసు. మీ అంతస్తు హోదాల నుండి ఒక్క అడుగు కదపలేరు. నా కోసం ఒక్క మెట్టు కూడా దిగి రాలేరు. అవి మీ జమీందారీ కట్టుబాట్లు. నేను నా పేదరికంలో నుండి, పరిస్థితుల నుండి కాలు కదపలేను. ఒక్క మెట్టు కూడా పైకెక్కి మిమ్మల్ని అందుకోలేను. అది నా పేదరికం శాసించిన శాసనం. అందుకే మీ బాట వేరు, నా బాట వేరు. మీ గమ్యం వేరు, నా గమ్యం వేరు. ఏమైనా మీరు సౌందర్యం చేసుకుని ఇచ్చిన మాటకు న్యాయం చేకూర్చడం మీ ధర్మం. మీ ఇద్దరికీ పెళ్లి జరగాలన్నదే నా కోరిక అంటూ అతని చేతుల్ని మృదువుగా విడిపించుకుని ఆ గదిలోంచి మెల్లగా అవతలకు వెళ్ళిపోయింది. ఆమె గుండెల్లో దుఃఖం సుడులు తిరగసాగింది. నీలిమ వెళ్ళిన వైపే అలా చూస్తూ ఉండిపోయాడు. నీలు తనకి ఏమీ కాదా? ఆమెను మర్చిపోవాల్సిందేనా? ఆమె తనని ప్రేమిస్తోంది అని తెలిసి తను ఏం చేయలేని పరిస్థితుల్లో పాషాణంగా మారాడు. భగవంతుడా, ఎలాంటి చిక్కు సమస్యలు తెచ్చిపెట్టావయ్యా? అతని మనసులో బాధగా అనుకున్నాడు. ఆలోచిస్తున్న అతను ఒకసారి ఉలిక్కిపడ్డట్టయ్యాడు. ఖాళీ గజ్జెలు గల్లు గల్లుమనే శబ్దం అవసాగింది. నీలిమ కాలిమువ్వల శబ్దం కాదు. చెవులు రిక్కించి ఒక్క క్షణం అలా వినసాగాడు. ఆ గజ్జెల శబ్దం పక్క గదిలోంచి వినిపిస్తోంది. నీలిమ ఎక్కడుందని గది గుమ్మం వరకు వచ్చి చూశాడు. వరండాలో స్తంభం ఉంటే ఆ స్తంభాన్ని ఆనుకుని ఎటో చూస్తూ నిలబడింది. ఆమెకు గజ్జెల శబ్దం వినిపించిందా?
వినిపిస్తే భయపడదు కదా. కృష్ణకమల్ అలా మౌనంగా నిలబడ్డాడు. గజ్జెల శబ్దం మెల్లగా దగ్గరవసాగింది. నీలిమ నిలబడిన వరండా వైపు వస్తున్న అలికిడవుతోంది. అప్పుడే కరెంటు పోయింది. ఆ బంగ్లా అంతా ఒక్కసారి చీకటైపోయింది. అద్దాల తలుపుల్లోంచి ఆకాశంలో తెల్లటి మబ్బుల తాలూకా వెలుగు రావడానికి ప్రయత్నిస్తోంది. ఎవరు అక్కడ ఉంది తెలియడం లేదు. నీలిమ కరెంటు పోవడంతో భయంగా చుట్టూ చూసింది. అంతా చీకటిమయంగా ఉంది. ఆ బంగ్లాకి పెద్ద పెద్ద కిటికీలు, వాటికి అద్దాల తలుపులు ఉన్నాయి. ఆ అద్దాల వెనక ఏవో నీడలు అలా కదులుతున్నట్లు కనిపించసాగాయి. ఏంటవి? అర్థం కానట్టు నుదురు చిట్లించి భయం భయంగా చూసింది. ఎవరిదో మనిషి ఆకారం అవతల వెలుగుండడంతో స్పష్టంగా కనిపించసాగింది. ఆకారం ఓ స్త్రీ పక్కకు నిలబడుంది. తల విరబోసుకుని కొద్దిగా గెడ్డం పైకెత్తి ఎటో చూస్తున్న దానిలా ఉంది. కృష్ణకమల్ ఎక్కడున్నాడు? అతను దగ్గరగా వస్తే బాగుండు అనుకుంది. మళ్ళీ అటు భయం భయంగా చూసింది. ఆ ఆకారం అక్కడ లేదు, మాయమైనట్టయింది. తను పొరపడలేదు కదా. కళ్ళు నులుముకుని చూసింది. అక్కడ ఎవరు ఉన్న అలికిడి లేదు. తేలికైన మనసుతో మెల్లగా ఊపిరి పీల్చుకుంది. ఒక్క క్షణం నిశ్శబ్దంగా గడిచిపోయింది. ఆమెకు ఎవరివో కాలిగజ్జెల శబ్దం వినిపించసాగింది. ఇక్కడ కాలిగజ్జెల శబ్దం ఏమిటి? ఇక్కడ ఎవరున్నారు? ఆమెకు కొద్ది దూరంలో ఒక స్త్రీ నల్లచీర నల్ల జాకెట్టు వేసుకుని తల విరబోసుకుని నిలబడింది. ఎవరు ఎవరు నువ్వు అని ప్రశ్నించబోయి గొంతుకు పెగిలి మాట బయటకు రాక మౌనంగా భయంతో బిగుసుకుపోతూ అలాగే నిలబడిపోయింది. ఆ యువతి కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా చీకట్లో మెరుస్తున్నాయి. చీకట్లో ఆ యువతి ముఖం సరిగ్గా ఆనవాలు తెలియడం లేదు. ఆ యువతి మెల్లగా దగ్గరకు రాసాగింది. కాలికొన్న గజ్జెలు గల్లు గల్లుమని శబ్దం కావడం మొదలుపెట్టాయి. ఆ యువతి దగ్గరగా వస్తున్న కొద్దీ నీలిమలో భయం రెట్టింపయి కనురెప్పలు వేయడం మరిచిపోయిందాన్లా కనుగుడ్లు అలా నిలబెట్టేసింది. భయంతో శరీరం బిగుసుకుపోయింది. ఒళ్లంతా ముచ్చెమట్లు పోసి తడిసి ముద్దైపోసాగింది. అంతే, ఆ యువతి దగ్గరగా వచ్చేసి నీలిమ చెయ్యి పట్టుకోబోతుండగా నీలిమ గట్టిగా కేకపెట్టి కళ్ళు మూసేసుకుంది. నీలు నీలు! కృష్ణకమల్ ఆమెను కుదుపుతూ కంగారుగా ఆతృతగా పిలిచాడు. అంటూ భయంగా అనుమానంగా మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా కృష్ణకమల్ నిలబడున్నాడు. అతని చేతులు ఆమెను చుట్టేసున్నాయి. మీరు మీరు సందేహంగా చూసింది. నేనే. ఏం? ఎందుకలా గట్టిగా కేక పెట్టావు? అనుమానంగా అడిగాడు. నీలిమ అతని చేతుల్లో ఒదిగిపోతూ గుండెలపై తలవాలు చేస్తూ అతనికి తను చూసి జడుసుకున్న విషయమంతా వివరంగా చెప్పింది. మౌనంగా విని ఊరుకున్నాడు. అంతా అబద్ధం. అలా ఎవరు ఈ బంగ్లాలోకి వస్తారు అని తేలిగ్గా కొట్టి పారేయలేదు. అలా అని అవును నిజమే, నాకు అలాగే కనిపిస్తోంది అని చెప్పనూ లేదు. ఆమె తల నిమురుతూ పసిపాపలా అపురూపంగా గుండెలు కదుముకున్నాడు. అంతా చీకటిగా ఉంది. ఇక్కడ నిలబడుకో, రా లోపలికి వెళదాం అంటూ ఆమెను అలాగే పొదివి పట్టుకుని టార్చ్ లైట్ వెలుగు చూపిస్తూ ఆమెను తన గదిలోకి తీసుకుని వెళ్ళాడు. అతన్ని అలాగే అంటిపెట్టుకుని మెల్లగా అతని గదిలోకి వెళ్ళింది. గదిలోకి వెళ్ళిన నీలిమ అతన్ని వదలలేదు. నేను చూసిందంతా నిజమేనంటారా? భయంతో అనుమానంగా అడిగింది. అతను ఆమె అనుమానాన్ని అవునని బలపరచలేదు. నవ్వేస్తూ చాలా తేలిగ్గా చెప్పాడు. నువ్వు ఏదో ఆలోచనలో అలా ఉండిపోతే నీకు అలా అనిపించుంటుంది. అంతా వట్టి భ్రమ. ఏమో, నాకేంటో భయంగా ఉంది అంటూ అతన్ని మరింత గట్టిగా అల్లుకుపోయింది. కొద్ది క్షణాలు గడిచాయి. అలా ఇద్దరూ నిలబడిపోయి ఉన్నారు. నీలిమ ఒంటి మీద స్పృహలైన దానిలా అతని గుండెలపై వాలిపోయి అలాగే ఉండిపోయింది. కృష్ణకమల్కి ఒక్కసారిగా ఏదో అయినట్టయింది. పూల సదృశమైన మృదువైన శరీరం అతని శరీరానికి హత్తుకుపోవడంతో ఆ స్పర్శ హాయిగా అనిపించి అందులో అనిర్వచనీయమైన ఆనందం సుఖం కనిపించసాగింది. నీలిమ అభ్యంతరం చెప్పలేదు. ఆమె అందం సొగసు వయసు అతనికి నిండు మనసుతో అర్పించుకుంది. కృష్ణకమల్ ముఖం మీద సూర్యకిరణాలు పడి చురుక్కుమన్నంతో బద్ధకంగా కళ్ళు విప్పాడు. అతనికి నీలిమ గుర్తు రావడంతో తన పక్కన చూశాడు. ఆమె పక్కన లేదు. తలుపులు తెరిచున్నాయి. నీలిమేది అవతలుందా? ఆలోచిస్తున్న అతనికి గడిచిన రాత్రంతా గుర్తుకొచ్చింది. అతని పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. మనసంతా ఆనంద డోలికల్లో ఊగిపోసాగింది. అప్రయత్నంగా అతని గుండెలపై చెయ్యి వేసుకుని రాసుకున్నాడు. అతని కళ్ళు నీలిమ కోసం ఎదురు చూడసాగాయి.
ఆమె ఆ గదిలో కడుగు పెట్టగానే రెండు చేతులు చాపి దగ్గరకు లాక్కుని ఉక్కిరిబిక్కిరి చెయ్యాలన్న కోరిక అతనిలో కలగసాగింది. కృష్ణకమల్ చూపులన్నీ అటే ఉన్నాయి. మనసు రెండు రకాలుగా ఆలోచించసాగింది. తను ఆమె పట్ల తప్పుగా ప్రవర్తించాడా? ఆమె జీవితాన్ని నాశనం చేశాడా? ఆమె శరీరాన్ని తనకు అర్పించుకున్నప్పుడు ఆమె జీవితానికి తను ఎలా న్యాయం చేకూర్చగలడు? పెళ్లి చేసుకుని తన తప్పుని తుడిచేసుకోవాలా? లేక పెద్దవాళ్ల మాట నిలబెట్టి తన తప్పుని తాను కప్పిపుచ్చుకోవాలా? ఇప్పుడు ఏం చెయ్యాలి? నీలిమ తన గురించి ఏమనుకుంటుంది? తన తొందరపాటుకి అసహించుకుంటుందా? పెళ్లి చేసుకోక తప్పదని పట్టుబడుతుందా? నీలిమంటే తనకి అయిష్టమేం కాదు. నీలిమను తను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? తల్లికి తనకి మధ్య పెద్ద గొడవ జరుగుతుందా? అటు తమ్ముడికిచ్చిన మాట చెల్లలేదని, ఇటు వంశగౌరవం మంటగలిసింది అని తల్లి కుంగిపోయి తనని కోపడుతుందా? చివరకు దీని పర్యవసానం ఎలా ఉంటుంది? ఆలోచిస్తున్న అతనికి ఏదో పిచ్చి ఆవేశం రాసాగింది. నీలిమను పెళ్లి చేసుకుంటే తనని ఆపేవాళ్లు, అడ్డు చెప్పేవాళ్లు ఎవరు? శరీరాన్ని అర్పించుకున్న స్త్రీ అతనికి భార్యతో సమానమే కదా. ఆమె మెడలో తాళి కట్టి 10 మంది పెద్దల ఎదురుగా ఈమె నా భార్య అని ప్రమాణం చేసి చెప్పనవసరం లేదు. తనకి నిండు మనసుతో హృదయాన్ని అర్పించుకుంది. అలాంటి దేవతగా తను అన్యాయం చేయడం అది ఈ జన్మలో జరగని పని. కృష్ణకమల్ ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు. నీలిమ మాత్రం అతని గదిలోకి రాలేదు. అతను చాలాసేపు ఎదురుచూసి చివరకు విసిగి అతనే లేచి వెళ్ళాడు ఆమెను పిలవడానికి. నీలిమ అతనికి ఎక్కడా కనిపించలేదు. ఆ బంగళా అంతా వెతికాడు. ఆమె మాత్రం కనిపించలేదు. నీలిమ తనకి చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయిందా? ఎందుకలా వెళ్ళిపోయింది? తన మీద కోపం వచ్చిందా? ఆలోచిస్తూ తన గదిలోకి దారి తీశాడు. కృష్ణకమల్ కారు నీలిమహల్ గేట్లోంచి దూసుకువెళ్లి పోర్టుకోలో ఆగింది. అంతకుముందే మరో కారు అక్కడ ఆగిగుండడంతో ఆశ్చర్యంగా చూశాడు. ఎవరొచ్చుంటారో చెప్పమా అన్నట్టు ఆలోచిస్తూ కారు దిగి బంగ్లాలోకి ప్రవేశించాడు. మేడమెట్లెక్కుతున్నవాడల్లా టక్కున ఆగిపోయాడు. ఎదురుగా సౌందర్య నిలబడింది. ఒక్క క్షణం ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అందం, ఆకర్షణ ఆమెలో పోటీ పడుతున్నాయి. కృష్ణకమల్ క్షణంసేపు అలాగే రెప్ప వాల్చకుండా చూశాడు. ఆమె కళ్లల్లో కాంతి లేదు, పెదవులపై నవ్వు లేదు, మనిషిలో హుషారు లేదు. ఎదుటి మనిషి అంతరాంతరాల్లో ఏముందో గ్రహించి పసిగట్టడానికి అన్నట్టు సూటిగా చూడసాగింది. సౌందర్య కళ్లల్లో కాంతికి బదులు కోపం, ఈర్ష, అసూయలు మెరమెరలాడుతున్నాయి. పెదవుల మీద చిరునవ్వుకు బదులు మనసులో ఏదో అనుమానం సుడులు తిరుగుతూ అది పెదవుల మీద ప్రతిబింబించసాగింది. మనిషిలో హుషారుకి బదులు రోషావేశాలు, కోపం చెలరేగుతున్నాయి. సౌందర్య, ఎప్పుడొచ్చావు? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. 1 గంట అయింది. రావడంతోనే ఇక్కడికొచ్చాను, మామూలుగా చెప్పింది. పద లోపల కూర్చుందాం అన్నాడు. అతనిలో ఆమెను ఎన్ని రోజులకు చూశానో అన్న ఉత్సాహం లేదు. రాత్రి నీలిమతో పంచుకున్న ఆనందం ఆ క్షణంలో ఆవిరిగా మారిపోయింది. సౌందర్యని చూస్తూనే ఏదో తప్పు చేసినట్టు మనసులో బాధపడసాగాడు. సౌందర్య అతని వైపు పరీక్షగా చూస్తూ మనసులో అనుకుంది. మనిషిలో పూర్తిగా మార్పు వచ్చింది. తను విన్నది నిజమే అన్నమాట. మనసులో కసి, కోపం, ద్వేషం, అసూయ సుడులు తిరగసాగాయి. తొందరపడి అతన్ని నిలదీసి అడగకుండా అసలు విషయమేమిటో కనిపెట్టాలని నిశ్చయించుకుంది. ఇద్దరూ గదిలోకి వెళ్లి కూర్చున్నారు. అతని మనసులో ఏదో భయం పీకుతోంది. నీలిమ ఆ గదిలోకొస్తే, ఇద్దరూ ఒకరికొకరు ఎదుటి పడితే నీలిమ అర్థం చేసుకుంటుంది. సౌందర్య గురించి చెప్పడం కష్టం. ఆమె తన గురించి ఏ విధంగా అనుకుంటుందో తెలీదు. ఆమెతో ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియకుండా ఏదో మాట్లాడేస్తున్నాడు. సౌందర్య అతన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉంది. ఈ నీలిమహల్ మీరు కొనేశారా? అవునన్నట్టు తల ఊపాడు. మీకిన్ని విశ్రాంతి భవనాలుండగా ఈ బంగ్లా కొనవలసిన అవసరం ఏమొచ్చింది? అలా అడుగుతున్నప్పుడు ఆమె గొంతులో రవంత హేళన నిండుంది. అతని ముఖం కందగడ్డలా అయింది. ఏంటి వీళ్ళందరూ తన నుండి ఏదో రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు 190 ప్రశ్నలు తనపైన వడగాళ్ల వర్షంలా కురిపిస్తున్నారు. అసలు వీళ్ళంతా ఎవరు? తనకి ఒక మనసంటూ ఉండదా? తన ఇష్టాయిష్టాలతో ఎవరికీ పనిలేదా? ఈ నీలిమహల్ కొండం ఒక పెద్ద నేరమైపోయింది. తను అందరి దృష్టిలో దోషిలా కనిపిస్తున్నాడు. ఎందుకని? అందరూ తన గురించి ఎలాగో అనుకున్నవాళ్లే. అవసరం వచ్చింది కాబట్టే కొనవలసి వచ్చింది. నిర్లక్ష్యంగా ఒక్కో అక్షరం నొక్కి పలికాడు. ఒక్క క్షణం అతని వైపు పరీక్షగా చూసిన ఆమె బరువుగా ఊపిరి పీలుస్తూ మెల్లగా అంది. మీరు చాలా మారిపోయారు. నేను విన్న మాటలన్నీ నిజమే అని ఇప్పుడు తెలుస్తోంది.
నువ్వు చాలా మారిపోయావుగా నవ్వాడు. మారిపోవడం అంటే? కనుబొమ్మలు ముడేసి విసురుగా ప్రశ్నించింది. మనసు ఇచ్చుకున్న వారిపై రవంత గౌరవం కూడా లేకుండా దోషిలా నిలబెట్టి ప్రశ్నల వర్షం కురిపించడం హ్యాపీగా చెప్పాడు. గౌరవ మర్యాద గురించి మీకు ఆలోచించగలిగే మనసే ఉంటే నమ్ముకుని మనసు ఇచ్చుకున్న ఆమె జీవితం నటనడి సముద్రంలో ముంచడానికి ప్రయత్నించరు. అంటే నీ ఉద్దేశం? కాస్త కోపంగా ప్రశ్నించాడు. ఈ నీలిమహల్ కొనడానికి గల కారణం ఏమిటా అని అడుగుతున్నాను. చెప్పవలసిన అవసరం నాకు లేదని అంటున్నాను. మీరు చెప్పకపోయినా నేను తెలుసుకోలేనంత తెలివి తక్కువ దాన్ని కాదంటాను. అలాని రుజువు చేసుకోమంటాను. రుజువు చేయడమే కాదు, దానికి తగిన సాక్ష్యాలు బయటకు లాక్కొస్తాను. ఛాలెంజ్ చేస్తున్నట్టుగా అంది. అతను నవ్వాడు. ఆ నవ్వు తమాషాగా, అందంగా, గమ్మత్తుగా ఉంది. యు సెడ్ ఇట్. ఐ హ్యావ్ లైక్డ్ యువర్ డెసిషన్. బీ ఆన్ ఇట్. ఇన్ దిస్ ఐ విష్ యూ గ్రాండ్ సక్సెస్ అంటూ టీవీగా ఆమె వైపు చూశాడు. ఆ చూపులో ఒక విధమైన నిర్లక్ష్యమైన భావం నిండుంది. అతని మాటలు వింటూనే మనసులో మండిపడింది. విషయం ఇది అని తనకు చెప్తే తను అర్థం చేసుకుంటుందిగా. అందరి మాటలు ఎందుకు నమ్ముతుంది? ఈయన గారు తలా తోకా లేకుండా చెప్తుంటే ఒళ్ళు మండిపోతుంది. బాగా ఆలోచిస్తుంటే తను విన్న విషయాలు నిజమే అనిపిస్తోంది. అందుకు ఈయన గారి మొండి సమాధానమే కారణం. ఏం హేళనగా ఉందా? కటుగా ప్రశ్నించింది. హేళన? ఇప్పుడు నేను ఏమన్నాను? నీ మాటలకి సమాధానం చెప్పాను అంతే. చెప్తారు. నిజం బయటపడే వరకే. ఆ తర్వాత? కృష్ణకమల్ మాట్లాడలేదు. సౌందర్య సోఫాలో నుండి విసురుగా లేచి నిలబడింది. నేను వెళుతున్నాను అంటూ చెప్పి చరచర గది బయటకు వెళ్ళిపోయింది. కృష్ణకమల్కి నీలిమ గురించి ఆలోచించడానికి టైం లేదు. ఆమె వెనకాల మరో కారులో అతను బయలుదేరి వెళ్ళిపోయాడు. రాణి రత్నావళిదేవికి చాలా సంతోషంగా ఉంది మేనకోడలు వచ్చేందుకు. సౌందర్యకి మాత్రం మనసులో లేదు. కృష్ణకమల్ని చూడాలని ప్రయాణమై ఎంత వేగం వెళతానని మనసు ఆరాటపడిపోయింది. తీరా బయలుదేరే సమయానికి ఉత్సాహం చల్లారిపోయినట్టు, శరీరమంతా నీరసంగా, శక్తి లేనట్టు ఎలాగో అయిపోయింది. కారణం, తను ప్రయాణ హడావిడిలో ఉండగా రాజా సుదర్శనవరం గారు వచ్చారు. ఆయన చెప్పిన మాటలు ఒక్కొక్కటి వింటుంటే తను అధపాతాళానికి కుంగిపోతున్నట్టు, ఆకాశం కూలిపోయి ప్రపంచమంతా చెల్లాచెదురు అయిపోతున్నట్టు అనిపించసాగింది. నీలిమహల్ కావాలని కొన్నాడని, అతను అస్తమానం ఆ బంగ్లాలోనే ఉంటాడని, ఆ బంగ్లాకి ఆ అమ్మాయిల్ని రప్పించుకుంటాడని, ఎవరో అమ్మాయితో బాగా స్నేహం ఉందని, అయితే ఎవరూ ఆ విషయం కనిపెట్టలేకపోతున్నారని, ఎలాగో ఊరు వెళుతున్నావు కాబట్టి అతన్ని ఒక కంట కనిపెట్టు అంటూ చాలా చెప్పారు. అందుకు కొన్ని ఉపాయాలు కూడా చెప్పారు. అంతా విన్న ఆమెకు దుఃఖం ముంచుకునొచ్చింది. తనవాడనుకున్న కృష్ణ తనకి దూరమైపోతున్నాడా? అంత మంచివాడికి అంత చెడ్డ అలవాట్లు ఎలా అబ్బాయి? ఆమె తల గిరున తిరిగిపోయింది. సౌందర్య ఆలోచించి చివరకొక నిశ్చయానికి వచ్చింది. ఎలా అయినా ఆ స్నేహాలు వదిలించేయాలి అనుకుంది. ఆ ఊరు వెళ్ళి అతనికి నీడలా వెంట ఉండడానికి నిశ్చయించుకుంది. అయితే అతని ఎదురు పడగానే ఆలోచనలు, తీసుకున్న నిర్ణయాలు గాలికి ఎగిరిపోయాయి. అతన్ని మార్చడం చాలా కష్టమని తోచింది. అతను మునుపట్ల చనువుగా మాట్లాడలేదు. ఎవరో పరాయి వాళ్ళ అంటే అంటనట్టుగా మాట్లాడాడు. పెద్దలు ఇచ్చిపుచ్చుకున్న మాట సరే, అనవసరంగా తన మనసు పారేసుకున్నానేమో అని కుమిలిపోయింది. ఇప్పుడు అతను తనను పెళ్లి చేసుకోనంటే తన జీవితం ఏమవుతుంది? ఆమె మనసంతా ఎలాగో అయిపోయింది. రత్నావళిదేవి మేనకోడల్ని దగ్గర కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పసాగింది. మీ పెళ్ళయ్యే వరకు నా మనసు అలాగే ఉంటుంది. మీ మామయ్యగారుంటే ఒక్కగానొక్క కొడుకు పెళ్లికి ఎంత ఘనంగా భారీ ఎత్తున పెళ్లి ఏర్పాట్లు చేద్రో ఏంటో భగవంతుడు కొందరి ఆనందాన్ని పొట్టన పెట్టుకుంటాడు అంటూ ఆవిడ నిట్టూర్చారు. సౌందర్యం మాట్లాడలేదు. మౌనంగా వింటూ కూర్చుంది. మీ ఇద్దరికీ పెళ్ళైపోతే తిరుపతి పంపిస్తానని ఆ దేవుడికి మొక్కుకున్నాను. ఆ పెళ్లి త్వరగా అయిపోతే నువ్వు ఈ ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతావా, ఇల్లు ఎప్పుడు కళకళలాడుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఆవిడ మాటలకి ఆమె నవ్వింది. అత్తయ్య గారు, మీరు చాలా దూరం ఆలోచించేస్తున్నారు. ఈ ఇంటికి ఎవరు కోడలుగా వచ్చేది ఇంకా నిర్ణయం కాలేదుగా మృదువుగానే అంది. ఆమె మాటలకి ఆవిడ విస్తుపోయినట్టయ్యారు. అదేంటి సౌందర్య అలా మాట్లాడుతున్నావు? నువ్వు కాక ఈ ఇంటికి ఇంకెవరు కోడలుగా వస్తారనుకుంటున్నావు? నుదుట రాతల్ని చదవడం మానవ మాత్రులం మన తరం కాదు. ఆ రాతలు బ్రహ్మ ఏమని రాశాడో ఎవరికీ తెలియదు కదా. మన మాటల కంటే గొప్పవి ఆ భగవంతుడి చేతలు.
ఈ ఇంటికి కోడలుగా నేనే రావాలని లేదు. ఆ టైంకి ఎవరూ ఊహించని విధంగా మరో అమ్మాయి ఈ ఇంటికి రావచ్చు. దానికి ఎవరూ ఏం చెప్పలేరు అంది అదో రకంగా నవ్వుతూ. సౌందర్య, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? నువ్వు ఈ ఇంటికి కోడలివి కాకపోవడం ఏమిటి? నువ్వు పుట్టినప్పుడే మేమందరం అనుకున్నాం నువ్వు కృష్ణ కమల భార్యవు అని. మీరంతా అనుకున్నంత మాత్రాన అది జరిగి తీరాలని ఎక్కడుంది? భగవంతుడి నిర్ణయం ఎలా ఉందో పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి. ఇచ్చిపుచ్చుకున్న మాటలు ఒక లెక్క. అలాగే జరిగితే నేను ప్రాణాలతో ఉండను. ఈ ఇంటికి కోడలుగా మరో అమ్మాయి నా కంఠంలో ప్రాణం ఉండగా రాదు, రానివను ఆవిడ ఖచ్చితంగా చెప్పేశారు. అలా అంటున్నప్పుడు కంఠం వణికింది. మనసులో బాధ సుడులు తిరగసాగింది. అది మీ ఇష్టం కాదు కదా. పెళ్లి చేసుకునేది మీ కొడుకు. వారి ఇష్టం మీద వారి పెళ్లి ఆధారపడి ఉంటుంది. బాబు నా మాట ఎప్పుడూ కాదండు. అయినా బాబుకు నువ్వంటే ఇష్టం లేకపోతే కదా నిన్ను పెళ్లి చేసుకోను అని అనడానికి. నేను బాబు దగ్గర మీ పెళ్లి గురించి చాలాసార్లు చెప్పాను. మీ ఇష్ట ప్రకారమే జరిపించండి అని నాతో చెప్పాడు. మాటిచ్చి తప్పే రకం కాదు. బాబు సంగతి నాకు బాగా తెలుసు అన్నారావిడ. ఆవిడతో ఆ విషయం గురించి ఎక్కువ మాట్లాడి వాదించడం ఇష్టం లేక మౌనం వహించింది. కృష్ణ కమల్ గురించి పూర్తిగా ఏం తెలీదు కదా. అప్పుడే తను తొందరపడి తేలికపడడం మంచిది కాదనిపించింది. ఆవిడ ఆ విషయం గురించి చాలా ప్రశ్నించారు. బాబు గురించి నువ్వెందుకు అలా అనుకున్నావు? బాబు గురించి నీకు పూర్తిగా తెలీదు. బాబుని కన్నతల్లిగా బాబు గురించి నాకంటే బాగా ఎవరికీ తెలీదు. నీకు బాబు విషయంలో ఎందుకు అనుమానం వచ్చింది? ఎవరైనా చెడ్డగా చెప్పుకోవడం విన్నావా? లేక నువ్వు లేనిపోని ఊహించి గోరింతల కొండంతలు చేస్తున్నావా? కాబోయే భర్త మీద అలా అనుమానం పెట్టుకోవడం అంత మంచిది కాదు. మనిషిని మనిషి నమ్మాలి. ముఖ్యంగా భార్యని భర్త, భర్తని భార్య నమ్మి తీరాలి. అలా అయితేనే వాళ్ళ సంసార నౌక ఆనంద సాగరంలో పయనిస్తుంది. పిచ్చి పిచ్చిగా ఆలోచించే మనసు పాడు చేసుకోకుండా ఇక్కడ ఉన్నన్ని రోజులు సరదాగా ఉండు. మీ పెళ్లికి త్వరలోనే ముహూర్తం పెట్టించేస్తాను. బాబు వచ్చాక చెప్తాను నిన్ను అలా ఎక్కడికైనా తీసుకువెళ్ళమని. సరదాగా అలా ఇద్దరూ తిరిగి రండి అంటూ ఆవిడ చాలాసేపు సౌందర్యకు ఎన్నో విధాల నచ్చచెప్పింది. ఆమె అలాగే అన్నట్టు తల ఊపింది. రత్నావళిదేవి కొడుకుని తన గదిలోకి పిలిపించింది. సౌందర్య అక్కడ లేదు. కృష్ణకమలొచ్చి తల్లికి ఎదురుగా సోఫాలో కూర్చోవడంతో ఆవిడ అడిగారు. సౌందర్య వచ్చింది, మాట్లాడావా? మాట్లాడాను అన్నట్టు తల ఊపాడు. అతనికి ఆమె గురించి ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేదు. సౌందర్యకి అలా ఒంటరిగా కూర్చుంటే ఏం తోచదు. ఎక్కడికైనా అలా తీసుకువెళ్ళు. అతను తల్లి మాటకు చిన్నగా నవ్వాడు. కూడా వెంటబెట్టుకుని వెళ్లాలంటే తీరికుండద్దు. తీసుకువెళ్లాలని నీకు అనిపిస్తే తీరిక దానికదే దొరుకుతుంది. అయినా నీ కాబోయే భార్యను నువ్వు వెంట తీసుకువెళ్లడంలో తప్పులేదు కదా అంటూ కొడుకు ముఖంలోకి పరీక్షగా చూశారావిడ. కొడుకు ముఖ కవళికలు జాగ్రత్తగా గమనిస్తూ తల్లి మాటలకి అతని ముఖం కాస్త గంభీరంగా మారింది. పైకి ఎలాంటి భావం ప్రకటించకుండా మామూలుగా అతి శాంతంగా చిరునవ్వుతో చెప్పాడు. తిరిగి చూసుకుని అలాగే తీసుకువెళ్తాను. అంతగా తను ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే డ్రైవర్నిచ్చి కారులో పంపిస్తాను. వెళ్ళి మన తోటలన్నీ చూసి రమ్మను. అదేంటి బాబు అలా మాట్లాడతావు? సౌందర్యని ఒక్కతను వెళ్ళమంటే మాత్రం వెళుతుందా? నువ్వు కూడా వెంట పెట్టుకుని వెళితే కూడా వస్తుంది గాని లేకపోతే ఆ అమ్మాయి వెళుతుందా అంటూ చిరునవ్వుతోనే కొడుకుని చిన్నగా మందలించారు. అది కాదమ్మా, మీరు మరోలా అర్థం చేసుకోకండి. నాకు తీరిక లేక అలా అన్నాను. నాకు తీరిగ్గా ఉంటే నేను తీసుకెళ్ళనా? తీరిక ఎప్పుడవుతుంది? 2-3 రోజుల తర్వాత. పోనీ అప్పుడే తీసుకువెళ్ళు అన్నారావిడ. అలాగే అన్నట్టు తల ఊపి లేచి వెళ్ళబోతుంటే ఆవిడ కొడుకుని ప్రశ్నించారు. మామయ్య గారు మీ పెళ్లికి తొందరలో ముహూర్తం పెట్టించమని అంటున్నారు. రమణయ్య గారికి చెప్పి పంతులు గారిని రమ్మని కబురు చేయించమను. నీ మనసులో ఏమైనా అనుమానాలుంటే సందేహించకుండా నాకు చెప్పు. లేదా సరే, ఏమంటావ్? తల్లి వేసిన ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. క్షణంసేపు మౌనం వహించి తర్వాత మెల్లగా అన్నాడు. అనుమానాలంటూ ఏముంటాయి? మీరు కొత్తగా ప్రశ్నిస్తున్నారు ఈరోజు. కొత్తగా ప్రశ్నించడం కాదు, నీ మనసులో ఉద్దేశం తెలుసుకోవాలిగా. నా మనసులో ఉద్దేశం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ టైం చాలదు. ఎప్పుడైనా ఒకరోజు తీరిగ్గా మాట్లాడుకుందాం. అప్పుడు మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను అన్నాడు నవ్వుతూ. అన్ని విషయాలంటే? ఆవిడ అదో రకంగా చూస్తూ నుదురు చిట్లించి చూశారు. అదే చెప్తాను, ఇప్పుడు మాత్రం కాదు. నేను అర్జెంటుగా ఒక చోటుకి వెళ్ళాలి అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. కొడుకు వెళ్ళిన వైపే చూస్తూ ఆవిడలా ఉండిపోయారు. కృష్ణకమల్కి ఆ రాత్రి నీల్మహల్కి వెళ్ళడానికి వీలు పడలేదు.
విదేశాల నుండి అతనికి తెలిసిన వాళ్ళొస్తే ఆ రోజు రాత్రి డిన్నర్ ఏర్పాటు చేశాడు. వాళ్ళు వెళ్ళేసరికి చాలా రాత్రి అయింది. ఆ టైంలో వెళ్ళిన నీలిమ పడుకుంటుంది అని భావించి ఇంటి దగ్గరే ఉండిపోయాడు. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. ఆమె అందచందాలు అతని మనసుని కవ్వించసాగాయి. అప్పటికప్పుడు వెళ్ళి నీలిమను తనలో ఐక్యం చేసుకోవాలన్నంత ఆవేశం కలగసాగింది. ఆ కోరికను అతి కష్టం మీద గుండెల్లో దాచుకున్నాడు. అతనికి ఆ క్షణంలో తల్లి మాటలు గుర్తుకొచ్చాయి. తనకి సౌందర్యతో పెళ్లి జరిపించే ఉద్దేశంలో ఉన్నారా? ఆవిడ మాటకు తిరుగులేదా? అమ్మకు నీలిం గురించి చెప్పేస్తే విని ఏమంటారో? ఆ అమ్మాయి నా కోడలు కావడానికి వీల్లేదంటారేమో. ఈ విషయం సౌందర్యకు తెలిస్తే ఆమె బాధపడదు. సౌందర్య, నీలిమ ఇద్దరూ తనని ప్రేమించిన వాళ్లే. ఆ ఇద్దరిలో నీలిమతోనే ఎక్కువ బంధం ఏర్పడింది. శారీరకంగా ఆమె తన భార్య అయింది. తల్లితో ఈ విషయం చెప్పి ఆమెను ఒప్పించి నీలిమని వివాహం చేసుకోవడం తన ధర్మం. సమయం చూసి ఈ విషయం తల్లికి చెప్పడానికి నిశ్చయించుకున్నాడు. కృష్ణకమల్ ఆ రోజు 8 గంటలకు బయలుదేరి నీలిమహల్కి వెళ్ళాడు. బంగ్లా అంతా లైట్ల కాంతితో వింతగా అందంగా మెరిసిపోతుంది. అతను చుట్టూ చూశాడు. నీలిమ కనిపిస్తుందేమోనని. ఆమె ఎక్కడా కనిపించలేదు. తిన్నగా గదిలోకి వెళ్లి చూశాడు. అక్కడా లేదు. కనుబొమ్మలు ముడేసి క్షణంసేపు అలా నిలబడిపోయాడు. ఆమె ఎక్కడుంది చెప్పమా అన్నట్టు. తన మీద కోపం వచ్చిందా? తన తొందరపాటుకి అసహించుకుందా? ఆ రోజు రాత్రి ఆమె మనస్ఫూర్తిగానే తనకి చేరువైనట్టు తోచింది. తనపై కోపం ఉండదే మరి? తన నుంచి ఆమె జీవితం నాశనం అయిపోయింది. ఆమెను భారీగా స్వీకరించనని భయమా? తను అంత మూర్ఖుడా? అంత హృదయం లేనివాడా? తన గురించి ఆమె ఏమనుకుంటుంది? నీలిమతో ఈ విషయాలన్నీ వివరంగా చెప్పాలని అతనికి ఆతృతగా ఉంది. తను నీలిమహల్కి వెళ్ళగానే నీలిమ ఎదురొచ్చి తనని లతలా పెనవేసుకుపోతుంది అని, ఎన్నెన్నో తీయని కబుర్లు చెబుతుంది అని మధురమైన ఊహలతో పరిగెత్తుకునొచ్చాడు. అయితే అతనికి నిరాశే ఎదురైంది. నీలిమ అతను ఊహించుకున్నట్టు ఎదురుగా రాలేదు. తీయని కబుర్లు చెప్పలేదు. నీలిమకు కోపం వచ్చిందా? లేక సిగ్గేసి తన కళ్ళకు కనిపించకుండా దాక్కుందా? ఆతృతగా బంగ్లా గదులన్నీ వెతకసాగాడు. ఆమె ఎక్కడా లేదు. నీలు, నీలు అని పిలుస్తూ అంతా వెతికేశాడు. చివరకు అటువైపున్న బాల్కనీ దగ్గర గోడ కానుకుని అటు తిరిగి ఎటో చూస్తూ నిలబడింది. అతని పిలుపుకి ఉలిక్కిపడిందల్లా తల తిప్పి గుమ్మం వైపు చూసింది. కృష్ణకమల్ ఆమెను చూస్తూనే టక్కున ఆగిపోయాడు. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపుల అల్లికలో ఎన్నో మూగమాటలు దొర్లిపోయాయి. ఒకరి ప్రశ్నలకొకరు జవాబు చెప్పుకోలేనట్టు అలా మౌనంగా ఉండిపోయారు. అతని పెదవుల మీద చిరునవ్వు లీలగా మెరిసి అది క్రమంగా ముఖంలోకి పాకి కళ్ళు కాంతి పుంజాల్లా అయ్యాయి. ఒక్క క్షణం అలాగే చూసిన ఆమె కనురెప్పలు మెల్లగా కిందకి వాలిపోయి మెల్లగా తల తిప్పేసుకుంది. కృష్ణకమల్ ఒక్కో అడుగు మెల్లగా వేస్తూ ఆమెను సమీపించాడు. ఆమె భుజాలపై చేతులు వేసి నీలు అంటూ మృదువుగా లాలనగా పిలిచాడు. ఆమె పలకలేదు. అది సిగ్గో లేక కోపమో అతనికి అర్థం కాలేదు. నీలు, నా మీద కోపమా? మెల్లగా ప్రశ్నించాడు. తల కొద్దిగా కిందకొంచి ఆమె వైపు చూడాలని ప్రయత్నిస్తూ కాదన్నట్టు మెల్లగా తల తిప్పింది. మరి సిగ్గా? ఆమె మాట్లాడలేదు. ఆమె భుజాలు పట్టి మెల్లగా తన వైపుకు తిప్పుకున్నాడు. అతనికి అభిముఖంగా నిలబడింది. తల మాత్రం పైకెత్తలేదు. ఒక్క క్షణం ఆమె వైపు పరీక్షగా చూసి మెల్లగా చేతులు పట్టి దగ్గరకు తీసుకున్నాడు. అతని గుండెలపై తలవాల్చి మౌనంగా ఉండిపోయింది. ఆమె మనసంతా చిత్ర విచిత్రమైన ఆలోచనలతో నిండిపోయింది. హాయిగా, ఆనందంగా, గమ్మత్తుగా, మత్తుగా, మధురంగా అనిపించసాగింది. ఆమె చెంపల్ని మృదువుగా నిమురుతూ, నీలు, నీకు నా మీద కోపం వచ్చిందేమోనని నేను నిజంగా చాలా భయపడిపోయాను సుమా అన్నాడు. నాకు మీ మీద కోపమా? ఆశ్చర్యంగా తలెత్తి అతని ముఖంలోకి చూసింది. ఎందుకు? మీరు ఏం తప్పు చేశారని ఎదురు ప్రశ్న వేసింది. అంటే నా మీద నీకెలాంటి కోపం లేదా? ఆశ్చర్యంగానే ప్రశ్నించాడు. అదే ఎందుకని అడుగుతున్నాను. రెప్పవాల్చకుండా చూస్తూ అడిగింది. మొన్న రాత్రి నా ప్రవర్తనకు అంటూ మాట మధ్యలో ఆపేశాడు. ఆమె ఆ మాటలకి చిరునవ్వు నవ్వింది. అది తప్పెలా అవుతుంది? అయిష్టంగా ఉన్న స్త్రీని బలవంతంగా లొంగదీసుకుంటే తప్పుగాని నా విషయంలో అలా కాదే. నేనే మనసిచ్చుకున్న మనిషికి, నా దేవుడికి నన్ను నేను అర్పించుకున్నాను అంది అతని వైపు రెప్పవాల్చకుండా చూస్తూ. నీలు ఆశ్చర్యంగా, ఆనందంగా చూశాడు.
అవునండి, మీరంటే ఎవరు? నా దైవం. నాకు, నా తండ్రికి తలదాచుకోవడానికి నీడనిచ్చిన పుణ్యమూర్తులు. నా కష్టాల్ని, బాధల్ని గ్రహించి, నా కన్నీళ్లు తుడిచి, నాకు ధైర్యాన్నిచ్చిన అమృతమూర్తులు. అతను మాట్లాడలేదు. నా ప్రేమమూర్తి, నా స్వామి, నా దైవం పాదాల చెంత నేనొక పూజా పుష్పాన్ని అయితే నా జీవితం ధన్యమైందని ఆశిస్తాను. నాకు కావలసింది, నేను ఎప్పుడూ కోరుకునేది మీ సంతోషాలే. అవి నా వల్ల మీకు లభ్యమయ్యాయనుకుంటే అంతకంటే నాకు కావలసింది వేరే ఏమీ లేదు. ఆ ఒక్క రాత్రి మీతో పంచుకున్న ఆనందం, నేను పొందిన సంతోషం, కొన్ని వందల సంవత్సరాల పరిచయం మనకున్నట్లు, కొన్ని జన్మల బంధం మన మధ్య అనుబంధం అయ్యి మన ఇద్దరినీ ముడేసినట్టుగా అనిపించసాగింది. చాలు, నాకు ఈ సంతోషం చాలు. ఈ ఆనందాన్ని, అనుభవాన్ని, జ్ఞాపకాన్ని నా గుండెల్లో గుడికట్టి అందులో పదిలంగా గుప్తంగా దాచుకుంటాను అంటూ అతని గుండెలపై తల వాల్చేసింది. నీలు, అతని కంఠస్వరం సంతోషంతో అనురాగంగా పలికింది. ఆమె మాట్లాడలేదు. రాగానికి అనురాగానివి నువ్వు, ప్రేమకు ప్రతిరూపానివి, సృష్టికే మహారాణివి, ప్రపంచానికే వెన్నెల దీపానివి, నా హృదయాలయంలో జేగంట్లు మోగించిన ప్రణయ దేవతవి అంటూ పొంగి పొర్లుతున్న సంతోషంతో ఆమెను మరింత గాఢంగా గుండెలు కదుముకున్నాడు. అతని చేతుల మధ్య మైనపు బొమ్మలా ఉండిపోయింది. నీలిమ మనసంతా అనిర్వచనీయమైన ఆనంద తరంగాలతో నిండిపోయింది. కృష్ణకమల్ తెల్లవారి పనుండి త్వరగా బయలుదేరొచ్చేశాడు. నీలిమ ఎవరికంటా పడకుండా తెల్లవారుజామున 4 గంటలకి గది తలుపులు తెరుచుకుని తమ ఇంటివైపు వెళ్ళిపోయింది. ఎవరైనా చూస్తే కృష్ణకమల్కి చెడ్డ పేరొస్తుంది అని ఆమె భయం. తన గురించి ఎవరు ఏమనుకున్నా భయం లేదు. అతన్ని అనుకుంటే మాత్రం ఆమె భరించలేదు. అప్పుడు ఆ బంగ్లా నుండి కూడా అతనికి చెప్పకుండా ఇంటికి బయలుదేరి వచ్చేయడానికి కూడా అదే కారణం. అందుకు తను అతనికి క్షమార్పణలు కోరుకుంది కూడా. తన మీద కోపమొచ్చి కాదు అని తెలిసిన అతని మనసు తేలికపడింది. గది తలుపులు దగ్గరగా చేరేసి అతను వెళ్ళిపోయాడు. కృష్ణకమల్ వెళ్లిన 15 గంటకి సౌందర్య ఆ బంగ్లాలో అడుగు పెట్టింది. అతను ఆ రాత్రి ఇంటికి రాలేదని గ్రహించింది. ఈ నీలిమహల్కే వచ్చి ఉంటాడని, ఇక్కడే పడుకున్నాడని భావించొచ్చింది. ఆమె ఊహ అతను ఉంటాడని. అయితే ఆమె అక్కడకు వెళ్లేసరికి అతను లేడు. వెళ్ళిపోయి ఒక 15 గంట అవుతుందని అక్కడ నౌకరు చెప్పాడు. అతడిని కృష్ణకమల్ గురించి అడుగుదామా అని క్షణంసేపు తటపటాయించింది. ఆమె మనసు అందుకు అంగీకరించలేదు. భగవంతుడనే వాడుంటే న్యాయానికి కూడా తల వంచితే అతను తన భర్త అవుతాడు. తన భర్తని నౌకర్ల దృష్టిలో చులకం చేయడమా? నౌకర్లను అడిగి ఇంటి యజమానుల గురించి తెలుసుకోవడం అంత తెలివి తక్కువ పని మరొకటి లేదు. బాగా ఆలోచించుకున్న తర్వాత నౌకర్ని అడగడం మానేసి బంగ్లాలోకి వెళ్ళింది. సౌందర్య తిన్నగా అతని గదిలోకి తలుపులు తెరుచుకుని వెళ్ళింది. అంతే, క్షణంసేపు అలా ఉండిపోయింది. ఆమె విశాల నేత్రాలు ఇంకా విశాలమయ్యాయి. ఆ గదంతా ఒక్కసారి కలి చూసిన ఆమె చూపుల మంచంపై ఆగిపోయాయి. శూన్యం మస్తిష్కంలో అంధకారబంధురమైన హృదయ వేదనతో ఎటూ నిశ్చయించుకోలేక నిశ్చేష్టురాలే శిలాప్రతిమలా నిలబడిపోయింది. మంచం మీద దుప్పటి నలిగిపోయి చెదిరినట్టుంది. ఆ పక్క మీద మల్లెపువ్వులు వాడిపోయి పడున్నాయి. నేల మీద గాజు ముక్కలు పగిలి పడిపోయి ఉన్నాయి. సౌందర్య మెల్లగా వంగి పగిలిన ఆ గాజు ముక్క చేతుల్లోకి తీసుకుని చూసింది. ఎవరివో స్త్రీ చేతి గాజు తాలూకా ముక్కది. అసహించుకున్న దానిలా ఆ గాజు ముక్కని దూరంగా విసిరేసింది. మనసులో దుఃఖం సుడులు తిరిగిపోతూ ఆమెను ఒక ఊపు ఊపేసాగింది. ఆమె నేత్రాలు అసురు బిందువులతో నిండుకున్నాయి. సౌందర్య సున్నిత హృదయం తూట్లు తూట్లు పడిపోయినట్టయింది. నమ్ముకున్న మనిషి తనకింత అన్యాయం చేస్తున్నాడా? మగవాడి మనసే అంత చంచల స్వభావమా? కళ్ళెదుట స్త్రీ వ్యామోహంలో పడిపోవడం అతని బలహీనత. అనాదిగా వస్తున్న మగవాడి బుద్ధుల్ని మార్చడం ఎవరితరం కాదా? శరీరమంతా ఎలాగో అయిపోయి ఒంట్లో శక్తంతా హరించుకుపోయినట్టయింది. ఎవరో తనని గట్టిగా హెచ్చరించినట్టుగా అనిపించి ఒక్కసారి ఉలిక్కి పడింది. సౌందర్య, నువ్వెంత పిరికిదానివని అనుకోలేదు. కష్టంలోనూ ఆపదలోనూ ఉన్న ఏ ఆడపిల్ల కూడా ఇలా అధైర్యపడకూడదు. అది స్త్రీ లోకానికే తలవంపులు. ధైర్య సాహసాలనే నీ ఆయుధాన్ని చేసుకుని అడుగు ముందుకు వేసి సమర్రంగంలోకి దూకి ఎదుటి వాళ్ళని మెత్తగా చిత్తుగా ఓడించి నీ ఆధీనంలోకి తెచ్చుకుని నీ గుప్పెట్లో బంధించాలి. అలా బంధించగలిగినప్పుడే నీ గొప్పతనం వెల్లడవుతుంది. అందుకు నీ జీవన మార్గంలో చీకటి దారులు, ముళ్ళదారులు, రాళ్ళు, రప్పలు, కొండలు, వాగులు, సెలయేర్లు,
అన్నీ నీ మార్గానికి అడ్డు రావచ్చు. అందుకు నువ్వు బాధపడకూడదు, లక్ష్య పెట్టకూడదు. ఆశలు, ఆశయాలు మనసుకు ముఖ్యమనుకుంటే మన లక్ష్యం ఒకటే అయితే అది సాధించి గెలవడంలో అందం, ఆనందం, సంతృప్తి నిండున్నాయి. అప్పుడే నిజమైన సంతోషం, హాయి కలుగుతుంది. ఏ కష్టతరమైన పనైనా మొండిగా స్వయంగా సాధించి గెలవగలగడం నిజమైన ధైర్యస్తుల పని. అంతేగాని ఎవరి సహాయం అర్థించడం, ఒకరి మీద ఆధారపడడం, తన దురదృష్టాన్ని తలుచుకుని నిందించి ఏడవడం, తన చేతకాంది అని నిస్సహాయంగా ఉండిపోవడం అది తెలివి తక్కువ వాళ్ళు చేసే పని. ప్రమిదను తేవడం మన వంతైతే ప్రమిదలో నూనె పోయడము మనవంతే, ఆ నూనెలో ఒత్తివేయడం మనవంతే. ఇకిప్పుడు ఆ దీపాన్ని వెలిగించేదెవరు? మరొకరొచ్చి ఆ దీపాన్ని వెలిగించి నీ ఇంటిని కాంతివంతం చేస్తారా? అలా అనుకోవడం నీ భ్రమ. ఎవరూ నీకు మేలు చేయ పూనుకోరు. నీ ఇంటి దీపం వెలిగించి నిన్ను చీకట్లోంచి వెలుగులోకి తీసుకురారు. అంత తెలివి తక్కువ వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కణకణలాడే నిప్పుల్ని నీ ఉడికి కట్టాలని సమయం కోసం కాచుకుని కూర్చుని ప్రయత్నించేవాళ్లే. నీకర్థమైందా? అందుకే చమురు పోసిన చేతితోనే ఒత్తివేసి దీపం వెలిగించగలగాలి. అప్పుడే నీ జీవితాన్ని చక్కదిద్దుకోగలిగిందాను అవుతావు. అర్థంలేని ఆవేశాలతో, పట్టుదలతో మూర్ఖంగా ప్రవర్తించకుండా తెలివితేటలతో కృష్ణకమల్ని నీ వాణ్ణి చేసుకో. అతన్ని నీ వైపుకు తిప్పుకోవడం నీ చేతిలో ఉంది. ఈ భూమి మీద అవతరించిన ప్రతి స్త్రీకి ఆ మంత్రం భగవంతుడు ఉపదేశించాడు. అది ఉపయోగించుకోగలగాలి. అప్పుడే స్త్రీ జీవితం ఆనందమయం అవుతుంది అంటూ అంతరాత్మ ఆమెకు అనేక విధాల భావించి ధైర్యం నూరిపోసింది. ఒక క్షణం వేలగా నిస్సహాయంగా మారిపోయిన ఆమె తనలో ఏదో అదృశ్య శక్తి ప్రవేశించినట్టు గర్వంగా తల ఎగరేసింది. తనలో తాను ఏదో ఆలోచించుకుంటున్నట్టుగా తల పంకించి కింద పెదవిని పైపంటితో నొక్కిపట్టి అలా క్షణంసేపు ఉండిపోయింది. మెల్లగా వెనుతిరిగి గది తలుపులు తెరుచుకుని యువతలకొచ్చేసి తిరిగి తలుపులు దగ్గరగా చేరేసి బంగళా దాటి యువతలకొచ్చింది. కారు ఆమె కోసం సిద్ధంగా ఉంది. సౌందర్యను చూడగానే డ్రైవర్ కారు డోరు తెరిచి పట్టుకున్నాడు. ఆమె కారులో కూర్చోగానే డోర్ మూసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. సౌందర్య మస్తిష్కంలో ఆలోచనలు బొంగరంలా తిరుగుతున్నాయి. రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తుంది. తన మనసులో మాట ఎవరికీ చెప్పలేదు. కృష్ణకమల్ రాక కోసం ఎదురు చూస్తుంది. అతను 7 గంటలకి ఇంటికొచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని భోజనం పూర్తి చేసేసరికి 8:30 అయింది. అతనికి ఎటూ ధ్యాస లేని వాళ్ళ గబగబా భోజనం పూర్తయిందనిపించి ఆదరాబాదరాగా బయలుదేరడం సౌందర్య కనిపెట్టి అతనికంటే ముందు కారులో నీలిమహల్కి వెళ్ళిపోయి కారు వెనక్కి పంపించేసింది. అతను అక్కడికి వచ్చేసరికి ఏం తెలియనట్టు గదిలో కూర్చుందామని గది తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళింది. అంతే, అలా నిలబడిపోయింది. ఆమెకు నోటమాట రాలేదు. కనురెప్పలు వెయ్యాలని తోచలేదు. ఊపిరి తీసుకోవాలని తోచలేదు. అలా నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఆ గదంతా పూలతో ముస్తాబు చేసుంది. మంచం మీద తెల్లని సిల్కు దుప్పటి పరిచుంది. దానిమీద ఇంత ఒత్తున మల్లెలు పోసున్నాయి. మంచం చుట్టూ పూలమాలలు వేలాడదీసున్నాయి. టేబుల్ మీద అగరవత్తులు వెలిగించున్నాయి. వాటి సువాసనలు గదంతా పరుచుకుని ఉకిరిబికిరి చేసేస్తున్నాయి. సౌందర్యకి ఆ గదిని ముస్తాబు చూసిన వెంటనే అర్థమైపోయింది. ఇక్కడకు ప్రతిరోజు ఎవరో అమ్మాయి వస్తుంది అని గ్రహించేసింది. ఆ అమ్మాయి ఇంకా రాలేదు. అతను వచ్చాక వస్తుంది అని మనసులో ఆలోచించుకుని ఒక నిశ్చయానికొచ్చి ఆ మంచం దగ్గరగా నడిచి వెళ్ళి మంచం మీద అతను వచ్చేసరికి వయ్యారంగా పడుకునుంది. కృష్ణకమల్ హుషారుగా గదిలో అడుగు పెట్టాడు. గది ముస్తాబు చూసి అతనికి మరింత హుషారనిపించింది. మంచం మీద పడుకుంది నీలిమ అని అనుకున్నాడు. అతను సరిగ్గా చూడలేదు. తలుపులు లోపల గడియవేసి మంచం దగ్గరగా వచ్చి నీలు అని పిలవబోయి ఆగిపోయాడు. క్షణంసేపు అతనికి నోటమాట రాలేదు. సౌందర్య పాలనురగలాంటి తెల్లని సిల్కు చీర కట్టుకుంది. తెల్లటి చీరకి ఎర్రటి వస్తువులు ఎంతో అందంగా నప్పాయి. వయ్యారంగా పగడాల కొమ్మల అందంగా ఉంది ఆ మల్లెల పాన్పుపై. సౌందర్య, అతని పెదవులు అస్పష్టంగా కదిలాయి. ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది? ఆమె వచ్చేసరికి నీలిముందా? రకరకాల ఆలోచనలు అతని బుర్రలో పురుగుల్లా తొలవసాగాయి. సౌందర్య మెల్లగా పిలిచాడు. ఈసారి ఆమె మెల్లగా కళ్ళు తెరిచి ఎవరో అన్నట్టు చూసింది. కృష్ణకమల్ని చూస్తూనే మీరా, ఎప్పుడొచ్చారు అంటూ లేచి కూర్చుంది. నువ్విక్కడికి ఎలా వచ్చావు? అయోమయంగా ప్రశ్నించాడు. ఈ రాత్రివేళ ఆమెను ఎవరిక్కడికి తీసుకొచ్చారు అని.
ఎలా వస్తాను? కారులో వచ్చాను అంటూ చిన్నగా నవ్వింది. అతను నవ్వలేదు. ఒళ్ళు మండినట్టు ఆమె వైపు చూశాడు. సౌందర్య మౌనంగా అతని వైపే చూడసాగింది. ఈ గది ముస్తాబు అంటూ ఆగిపోయాడు. ఆగిపోయారు? అడగండి. ఈ గది ముస్తాబు ఎవరు చేశారనా? నేను మాత్రం చేయలేదు. నేనొచ్చేసరికి ఈ గదంతా ముస్తాబు చేసుంది. నిజం చెప్పొద్దు, నాకు చాలా నచ్చింది. ఇలా మంచం మీద పడుకొని నిద్రపోయాను. మీరొచ్చి లేపే వరకు నాకు మెలకువే రాలేదు అంది అతని ముఖ కవళికలు జాగ్రత్తగా గమనిస్తూ. అంటే ఈ గది నువ్వు ముస్తాబు చేయలేదా? అనుమానంగా ప్రశ్నించాడు. ఎంత కొంటెతనం, ఎంత అమాయకంగా నటిస్తున్నారు. పాపం ఏం తెలీదు. మన కోసం మీరే ఈ గది ముస్తాబు చేయించి, పైగా ఈ గది ముస్తాబు నేను చేయించానని అంటున్నారా? అంటూ మంచం మీద నుండి లేచి అతనికి దగ్గరగా వెళ్ళి మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. కృష్ణకు ఒక్కసారిగా మతిపోయినట్లయింది. ఆమెకెటూ సమాధానం చెప్పలేక నవ్వేశాడు. ఆ నవ్వుకి అర్థం ఎలా వచ్చినా సరే అన్నట్టు. అతని మనసంతా నీలిమ గురించి ఆలోచిస్తోంది. నీలిమను సౌందర్య చూసిందా? ఒకరికొకరు ఎదురుపడ్డారా, లేదా ఎదురుపడితే మాట్లాడుకున్నారా? మాట్లాడుకుంటే ఏమని మాట్లాడుకున్నారు? ఏంటలా మౌనంగా ఉండిపోయారు? ఆ కళ్ళలోకి సూటిగా చూస్తూనే ప్రశ్నించింది. ఏం మాట్లాడను? నవ్వుతూనే ప్రశ్నించాడు. బాగుంది. మాట్లాడాలంటే మాటలే ఉండవా? మీరు మా ఇంటికొచ్చినప్పుడు ఇలాగే ఉండేవారా? కవ్వించినట్టుగా అంది. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. ప్లీజ్ మాట్లాడండి అంది గారంగా. ఇంటికి వెళ్ళిపోదామా? అదేంటి, మనం ఈరోజు ఇక్కడే ఉండొద్దా? అమాయకంగా ముఖం పెట్టి ప్రశ్నించింది. కృష్ణ ముఖం తిప్పుకున్నాడు. అతని మెడ చుట్టూ ఉన్న ఆమె చేతుల్ని మృదువుగా తొలగించాలని చూశాడు. ఆమె సులభంగా పొట్టు వదల్లేదు. తప్పనిసరిగా ఆమె చేతిలో బందీ అయిపోయినట్టుగా ముఖం పెట్టి అలా ఉండిపోయాడు. అలా ఎంతసేపు నిలబడతారు? ఇలా కూర్చోండి అంటూ అతని మెడ చుట్టూ ఉన్న చేతులు తీసేసి మంచం చూపించింది కూర్చోమని. అతను మంచం మీద కూర్చోలేదు. అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. సౌందర్య కూడా అతని పక్కన సోఫాలో కూర్చుంది. అతను అభ్యంతరం చెప్పలేదు. చెప్పినా ఆమె విందని తెలుసు. అందుకే ఏం మాట్లాడలేదు. మీరు ప్రతిరోజు ఇక్కడికొచ్చి పడుకుంటారా? ప్రతిరోజు కాదు, ఎప్పుడైనా. ఆమె మరింకేం ప్రశ్నించలేదు. చాలాసేపు ఇద్దరూ అలాగే కూర్చున్నారు. ఇద్దరికీ నిద్ర రాలేదు. తెల్లవార్లు అలా మేలుకునే ఉన్నారు. తెల్లవారి ఇద్దరూ కలిసి ఎస్టేట్కొచ్చేశారు. రత్నావళిదేవి కొడుకుకి కబురు చేసి మళ్లీ చెప్పారు, సౌందర్యను ఆ రోజు ఎక్కడికైనా తీసుకువెళ్ళమని. తల్లి మాట తీసేలేక సరే అన్నాడు. ఆ రోజు 5 గంటలకి ఎక్కడికైనా అలా తిరిగొద్దామని సౌందర్యకు చెప్పాడు. ఆమె సరే అన్నట్టు తల ఊపింది. సాయంత్రం 5 గంటలవడంతో సౌందర్య ముస్తాబై కూర్చుంది, అతని రాక కోసం ఎదురు చూస్తూ. అతను ఆమెకు చెప్పిన టైం ప్రకారం వచ్చేశాడు. ఇద్దరూ కలిసి కారులో ఊరవతలకు తోటవైపు వెళ్లారు. ఆ తోట పేరుకే గాని ఎక్కువ చెట్లవి ఏం లేవు. అంతా కొండలు. చాలా మటుకు ఖాళీ స్థలం ఉండిపోయింది. కారు ఆ తోట ముందు ఆగింది. ఇద్దరూ కారు దిగి తోటలోకి వెళ్లారు. ఇద్దరూ ఒక చెట్టు దగ్గర ఆగారు. ఆ ఇద్దరికీ ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మౌనమూర్తులా అలా ఉండిపోయారు కొద్ది క్షణాల సేపు. తర్వాత కొద్దిసేపటికి అతనే ముందు మాట్లాడాడు. కూర్చో, నీతో కొన్ని విషయాలు చెప్పి నీ సలహా తీసుకోవాలి అంటూ నవ్వుతూ ఆమె ముఖంలోకి చూస్తూ అక్కడ చిన్న గట్టులా ఉంటే తను కూర్చుని పక్కన ఆమెను కూర్చోమని చోటు చూపించాడు. ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ అతని పక్కన గట్టు మీద కూర్చుంటూ అంది, మీకు నేను సలహా ఇవ్వాలా? ఏ విషయంలో? చెప్తాను అంటూ క్షణం సేపు ఆగి మెల్లగా అన్నాడు. చాలా రోజులుగా ఒక క్లిష్ట సమస్య నా మనసులో ఉండిపోయింది. ఆ సమస్యకు పరిష్కార మార్గం ఏమిటో కనిపించడం లేదు. నాకు ప్రాణ సమానుడైన మిత్రుడు ఒకడున్నాడు. వాడికి పెళ్లి కాలేదు. ఆమె ఒక్కసారి అతని వైపు చురుగ్గా చూసింది. ఎందుకే డొంక తిరుగుడు మాటలు? చెప్పేదేదో సూటిగా చెప్పకూడదు? ఆమెకు ఒళ్ళు మండిపోయింది. పైకి మాత్రం ఏం తేలకుండా అలాగే వినసాగింది. వాడికి చాలా ఆస్తుంది. తల్లిదండ్రులకు ఒకడే కొడుకు. తల్లిదండ్రులు అతనికొక సంబంధం చూసి నిశ్చయించి ముహూర్తం పెట్టించేశారు. అతన్ని మరొక పేదమ్మాయి ప్రేమిస్తుంది అని తెలిసి ఆమెకు దగ్గరయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. మేము నిశ్చయం చేసిన అమ్మాయితోనే నీ పెళ్లి జరగాలని పట్టుబట్టి కూర్చున్నారు. అతనిప్పుడు ఇరకాటంలో పడిపోయాడు. ఈ విషయంలో నన్ను సలహా అడిగాడు. ఎవరిని పెళ్లి చేసుకోమంటావని. ఈ విషయంలో నాకేం అర్థం కాలేదు. ఎలా చెప్పాలో అతనికి. వచ్చిన ఈ క్లిష్ట సమస్యను ఎలా పరిష్కారం చెయ్యాలా అని చాలా రోజులుగా ఆలోచిస్తున్నాను. ఇలాంటి విషయాల్లో మీ ఆడవాళ్ల బుర్రలు బాగా పనిచేస్తాయని నిన్ను సలహా అడుగుతున్నాను అన్నాడు నవ్వుతూ.
ఒక్క క్షణం ఆలోచించి నవ్వుతూ మెల్లగా అంది. సలహా ఇవ్వడానికి ఏముంది, ఇస్తాను. నేను ఉన్నమాట చెప్తే మీకు కోపం వస్తుందేమోనని భయంగా ఉంది. కోపమా? ఎందుకు? మొహమాటం లేకుండా ఉన్నమాట చెప్పేసేవాళ్ళంటేనే నాకిష్టం. పర్వాలేదు చెప్పు అన్నాడు. అయితే చెప్తాను. ప్రేమ, పెళ్లి అనే పదాలు మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తొంగి చూస్తూనే ఉంటాయి. అవి ఎవరికి వాళ్ళకే స్వంత విషయాలు. అవి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా, గుప్తంగా గుండెల్లో దాచుకోగలిగినప్పుడే వాళ్ళు నిజమైన సంస్కారం, సభ్యత కలవాళ్ళని అంచనా వేసుకోవాలి. అలా కాకుండా తన మనసులో ప్రేమ విషయం బయటపెట్టి స్నేహితుడి సలహా తీసుకున్నాడంటే అతను ఎంత సభ్యత, సంస్కారాలు కలవాడో ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది అంటూ నవ్వింది. ఆ మాటలు వినడంతోనే అతని ముఖం శాంత గంభీరంగా మారిపోయింది. సర్ది చెప్పబోయిన వాడిలా మెల్లగా అన్నాడు. అది కాదు సౌందర్య, వాడు నేను చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. ఇద్దరిది ఒకటే మాట. మా ఇద్దరిలో ఎవరికీ రహస్యాలు ఉండేవి కావు. అందుకే వాడి మనసులో ఉన్న విషయం నాకు చెప్పాడు. ఆ మాటలకి ఆమె నవ్వంది. ఎంత మీ మధ్య రహస్యాలు లేకపోయినా, ఎంత స్నేహితులైనా, ఎంత ప్రాణంగా ఉన్నా భార్యని భాగం పెట్టమండే. అలాగే ఇలాంటి విషయాలు ఎంత స్నేహితులకైనా చెప్పుకోకూడదు. చెప్పేశాడో అతను ఎలాంటివాడో అర్థమైపోతుంది. ఒక్క క్షణం జవాబు చెప్పలేని వాడిలా అలా మౌనం వహించి అన్నాడు. సర్లే, మా స్నేహాన్ని నువ్వు అంతే అర్థం చేసుకున్నావు. అది అలా వదిలే. ఇక ఈ విషయం నీకు నచ్చ చెప్పలేను గాని అసలు నీ సలహా ఏంటో చెప్పు. అతను ఎవరిని వివాహం చేసుకోవాలి? తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఎందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? కారణం? తనకి నచ్చిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎదురు ప్రశ్న వేశాడు. తనకి నచ్చిన అమ్మాయిని చేసుకోవడం స్వార్థం అవుతుంది. తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని చేసుకోవడంలో తన గొప్పతనం వెల్లడవుతుంది. తమ కొడుకు మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని పెద్ద చేసిన తల్లిదండ్రుల మాట తీసేయకుండా మన్నించి గౌరవించినట్టు, వారి కోరిక తీర్చి వాళ్ళని సంతోషపెట్టినట్టు ఉంటుంది. అతనికి నచ్చిన అమ్మాయిని చేసుకుంటే ఏముంది? ఎవరు సంతోషిస్తారు? ఎవరో ఆనందిస్తారు. వంశగౌరవం మంటగలిసిపోయిందని తల్లిదండ్రులు ఇంటి గుమ్మం తొక్కనివ్వరు. భార్యతో సహా అతను అందరికీ దూరం అయిపోయి ఒంటరివాడైపోతాడు అని ఓరగా అతని వైపు చూసింది. అతను జవాబు ఇవ్వలేదు. ఒకసారి ఆమె వైపు తీక్షణంగా చూసి ముఖం తిప్పేసుకున్నాడు. ఆమె తన మనసులో మాట గ్రహించేసిందా అన్న అనుమానం కూడా అతనికి కలిగింది. సౌందర్యకు ఒళ్ళు మండిపోతుంది. ఎంత చక్కగా ఇలా అడుగుతున్నాడో ఏం తెలియనట్టు. అతను ఎంత తెలివిగా గడుసుగడిగినా తను గ్రహించుకోలేదా? అదే అతనికొచ్చిన సమస్య అని తెలిసి అంత చక్కగా ఘాటుగా సమాధానం చెప్పింది తను. లేకపోతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం న్యాయమని సలహా ఇస్తానని కాబోలు. పాపం ఆశ నా జవాబు విని మతిపోయి ఉంటుంది అనుకుని మనసులో నవ్వుకుంది. ఇద్దరూ ఒక గంట కూర్చుని ఇంటి ముఖం పట్టారు. మీతో నేను కొంతసేపు ప్రత్యేకంగా మాట్లాడాలి అంది కారులో వచ్చేస్తూ. ఏంటి ఇప్పుడు చెప్పకూడదు? కుతూహలంగా అడిగాడు. ఇప్పుడు కాదు, రేపు. అతను మరికేం మాట్లాడలేదు. కారు తిన్నగా ఎస్టేట్ వైపు పోనివ్వసాగాడు. సౌందర్యం మనసంతా అదోలా అయిపోయింది. అతను ఏ అమ్మాయినైనా ప్రేమించాడా? తల్లి మాటకి ఎదురు చెప్పలేక బాధపడుతున్నాడా? ఆమంటే అతనికి అంత ఇష్టమా? ఆమె తనకంటే అందంగా ఉంటుందా? ఎవరా అమ్మాయి? ఇతనికి ఆమెకు ఎలా పరిచయం అయింది? తనంటే నిజమైన ఇష్టం, ప్రేమ అతనికి లేవా? తాము ఇంటికొచ్చినప్పుడు అతని మాటలు, కళ్ళల్లో కాంతి అంత అబద్ధమేనా? ఏ అమ్మాయి దగ్గరైతే ఆ అమ్మాయి ఆకర్షణలో పడిపోవడం అతని బలహీనత? ఆలోచిస్తూ కూర్చుంది. ఆ రోజే సుదర్శనవరం గారు వచ్చారు. ఆయన వచ్చేసరికి కృష్ణకమల్ లేడు. పనుండి ఎక్కడికో వెళ్ళాడు. సుదర్శనవరం గారు, రత్నావళిదేవి, సౌందర్య ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మాటల మధ్యలో ఆయన అన్నారు. వదిన గారు, మన కృష్ణ పెళ్లి విషయం ఏం ఆలోచించారు? ఇంకా ఏం ఆలోచించలేదు మరిది గారు. మా తమ్ముడు గారు వస్తే మాట్లాడి పెళ్లికి ముహూర్తం పెట్టించేద్దామని అనుకుంటున్నాను అన్నారు ఆవిడ. ఇదేమైనా పై సంబంధమా? తమ్ముడు గారితో మాట్లాడేది ఏముంది? మీరు అబ్బాయికి పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తే వారు కాదంటారా? ఆలస్యం అమృతం కూడా విషమైపోతుంది. ఏ పనైనా ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది. ఆలస్యం చేయడం మంచిది కాదు. పంతులు గారిని పిలిపించి వెంటనే పెళ్లికి ముహూర్తం పెట్టించేయండి అన్నారు. ఆవిడ ఎటూ సమాధానం చెప్పలేకపోయారు. కొడుకు చూస్తే తనతో అలా చెప్పి వెళ్ళాడు. సుదర్శన వర్మ గారు చూస్తే ఇలా అంటున్నారు. నిజమే, వీరి మాటల్లో కూడా నిజం లేకపోలేదు. ఆలోచిస్తుంటే ఇదే మంచి పని అనిపిస్తోంది. బాబుకు చెప్పి పెళ్లికి ముహూర్తం పెట్టించడం ఏమిటి? తన మాట ఎందుకు కాదంటాడు? కన్నతల్లిగా తన మాటకి ఆ మాత్రం గౌరవం ఇవ్వడా? సౌందర్యం అంటే బాబుకి ఇష్టమని తనకెప్పుడో తెలుసు. మరిక సందేహం దేనికి?
వదిన గారు ఏంటి ఆలోచిస్తున్నారు? అది కాదండి, ఆ అబ్బాయిని ఒక్క మాట అడగనవసరం లేదా అని అంటూ మాట మధ్యలో ఆపేశారు. చిన్నవాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెబుతారు? ముహూర్తం పెట్టించేయమని చెప్పరు కదా. ఇప్పుడు నా పెళ్లికి తొందర ఏంటి అంటారు అన్నారు ఆయన నవ్వుతూ. సౌందర్య వారి మాటలు వింటూ కూర్చుంది. ఏమ్మా, నువ్వేం మాట్లాడవేమిటి? నేను చెప్పిన మాటల్లో నిజముంది అంటావా లేదా? మీ నాన్నగారితో మాట్లాడాలా, లేక పెళ్లికి ముహూర్తం పెట్టించేయమంటావా అడిగారు ఆయన. ఆయన మాటలకి ఆమె నవ్వింది. మీ ఇష్టం, మీకు అందరికీ ఎలా తోస్తే అలాగే చేయండి మెల్లగా వినయంగా చెప్పింది. ఆయన ఆవిడ వైపు చూశారు. మీరేమంటారు అన్నట్టు. ఆవిడ అలాగే అన్నట్టు తల ఊపారు. సుదర్శన వర్మ గారు అప్పటికప్పుడు పంతులు గారిని కబురు చేసి పెళ్లికి ముహూర్తం పెట్టించసాగారు. సౌందర్య ఎటూ చెప్పలేదు. ఆమెకి పెళ్లి జరుగుతుంది అని నమ్మకం లేదు. పెళ్ళంటూ జరిగిపోతే అది తన అదృష్టంగా భావించుకుంటుంది. తర్వాత అతని మనసు తన వైపుకి తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. పూర్తిగా తన వైపుకి తిప్పుకోగలదు, ఆ నమ్మకం తనకుంది. అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదా అదే ఆమె ఆలోచించసాగింది. కృష్ణకమల్ సౌందర్య పెళ్లికి ముహూర్తం నిశ్చయించేశారు. వాళ్ల పెళ్లి ఆ రోజు నాటికి సరిగ్గా 4 రోజులుంది. రత్నావళిదేవికి చాలా సంతోషం అయిపోయింది. కొడుకు పెళ్లి ఎంతో ఘనంగా వైభవంగా జరిపించాలని ఆవిడ కోరిక. ఆ మాటే ఆవిడ ఆయనతో అన్నారు. అలాగే, తప్పకుండా మీ ఇష్ట ప్రకారం జరిపిద్దాం. నాకు మాత్రం ఎవరున్నారు? మా చేతుల మీద జరగవలసిన పెళ్లిదేగా. మీరు అలా చూస్తుండండి. కృష్ణ పెళ్లికి అంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేయిస్తాను అన్నారు. ఏమో, అంతా మీ ఇష్టానికే వదిలేశాను. మీ అన్నగారి కోరిక ప్రకారం వాడి పెళ్లి బాగా జరగాలి. అలాగే అంటూ చాలాసేపు పెళ్లి విషయాలే మాట్లాడుకున్నారు. ఆయన ఆవిడతో చెప్పారు. ఇప్పుడప్పుడే ఈ పెళ్లి విషయం కృష్ణకి చెప్పకండి. శుభలేఖలు అచ్చయిపోయాక అప్పుడు చెబుదురు గాని అప్పుడైతే ఇక ఏం అనలేడు. నిజమే, అలా చేయడమే మంచిది అని అనుకున్నారు ఆవిడ మనసులో. సౌందర్యకు సంతోషం అనిపించలేదు. మౌనంగా నిర్లిప్తంగా ఉండిపోయింది. సుదర్శన వర్మ గారు వెళ్ళిపోయేటప్పుడు కృష్ణకమల్ వచ్చాడు. ఇద్దరూ ఎక్కువసేపు ఏం మాట్లాడుకోలేదు. ఆయన వెళ్ళేటప్పుడు ఎవరూ లేకుండా చూసి ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు. నేను బాగా ఆలోచించి మీ పెళ్లికి త్వరలో ముహూర్తం పెట్టించేశాను. ఇక కృష్ణ ఏం మాట్లాడలేడు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు అధైర్యపడకు. ఆమె మాట్లాడలేదు. ఆయనంటే ఆమెకు గౌరవం కలుగుతోంది. తన సుఖ సంతోషాలు దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చాలా అవస్థపడుతున్నారు. పనిగట్టుకుని తమ ఊరొచ్చి కృష్ణకమల విషయం చెప్పారంటే అలా ఎవరు చెప్తారు? ఆయన వైపు కృతజ్ఞతగా చూసింది. మీరు చేసిన మేలు ఈ జన్మలో మరిచిపోలేను అన్నట్టు. సుదర్శన వర్మ గారు ఆమెను జాగ్రత్తగా ఉండమని మరీ మరీ చెప్పారు. కృష్ణకమల్ని మాత్రం ఒక కంట కనిపెట్టమని, అతని వెంట నీడలా ఉండమని చెప్పి వెళ్లారు. ఆయన చెప్పే ప్రతి మాటకు అలాగే అని తల ఊపింది. సుదర్శన వర్మ గారు వెళ్ళిపోయాక అదే విషయం గురించి ఆలోచిస్తూ కూర్చుంది. పెళ్లికి ముహూర్తం పెట్టగానే సంతోషించడం కాదు, ఆ పెళ్లి అదే రోజున అదే ముహూర్తానికి తప్పకుండా జరిగిపోయేట్టు చూడాలి. అందుకు తను ఎన్నో తెలివితేటలు ఉపయోగించాలి అని నిశ్చయించుకుంది. కృష్ణ మనసంతా చికాగ్గా అనిపించసాగింది. నీలిమ తన గురించి ఏమనుకుంటుంది? తను వచ్చే టైంకి గది ముస్తాబు చేసి రాక కోసం ఎంతగా ఎదురుచూసిందో. సరిగ్గా ఆ టైంకి సౌందర్య వచ్చింది. నీలిమ భయపడిపోయి తన ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. తను ఆ రాత్రంతా సౌందర్యని తప్పించుకోలేకపోయాడు. ఆమెకి విషయం ఏమైనా తెలిసిందా ఏమో. తను నీలిమహల్కి వెళ్లకముందే ఆమె వెళ్ళిపోయి అక్కడుంది. ఎలా ఆమెకి ఈ విషయం తెలిసింది? ఎవరైనా చెప్పారా? ఎవరికీ తెలీదే. మరి అతనికి సుదర్శన వర్మ గారు గుర్తుకొచ్చారు. ఆయనే చెప్పుంటారని అనిపించినా ఆ నమ్మకం రూఢీ కాలేదు. ఆయన రాకముందు నుండి కూడా సౌందర్య తనని కనిపెట్టడానికి చూస్తుంది. తను ఎక్కడికి వెళ్లేది గమనిస్తోంది. సౌందర్య కళ్ళపడకుండా జాగ్రత్త పడాలి అని మనసులో అనుకున్నాడు. ఆ రోజు త్వరగా పనులన్నీ ముగించుకుని నీలిమహల్కి వెళ్లి నీలిమను క్షమార్పణలు కోరుకోవాలని అతని మనసు ఆతృత పడుతోంది. అతని ఆలోచనలు అతనికే చిత్రాతి చిత్రంగా అనిపించసాగాయి. తను ఇండియా వచ్చిన కొత్తలో మనసంతా సౌందర్యే నిండుండేది. ఆమె అందాల వదనం, కోలకళ్ళు, చిరునవ్వు, కళ్లల్లో ప్రతి నిత్యం ప్రతి క్షణం కథలు సాగేవి. ఆమె ఎప్పుడూ కళ్ల ముందే ఉండాలని, ఆమెను త్వరలో పెళ్లి చేసుకుని తన ఇంటికి తెచ్చేసుకోవాలని, ఆమెను క్షణం వదిలి ఉండలేనని మనసు ఏదేదో ఆలోచనలు ఆలోచించేది. మరిప్పుడు మనసంతా నీలిమే నిండిపోయింది. ఆమె అపూర్వ సౌందర్యం, ఆ విశాల నేత్రాలు, అందాల ముద్దు పెదవులపై చిందులు వేసే చిరునవ్వులు, అహర్నిశలు అతని కళ్లల్లో కదులుతూ మనిషిని మనసుని ప్రేమ శృంఖలాలతో బంధించేశాయి.
నీలిమను చూడందే నిద్ర పట్టదు. ఆమెతో మాట్లాడందే మనసు ఆగదు. ఆలోచిస్తూ త్వరగా తయారై కారు వైపు వెళ్ళాడు. కారులో కూర్చుని కారు స్టార్ట్ చేస్తుండగా సౌందర్య చటుకునొచ్చి కారు డోరు తెరుచుకుని అతని పక్క సీట్లో కూర్చుని డోరు బలం కొద్దీ మూసి కనుబొమ్మలు పైకెత్తి అతని వైపు నిర్లక్ష్యంగా చూస్తూ మీతో పాటు నేను వస్తున్నాను అంది మామూలుగా. ఆమె అంత మామూలుగా చెప్పాలనుకున్న ఆ కంఠస్వరంలో రావంత కోపం తొంగి చూస్తూనే ఉన్నాయి. సౌందర్య అలా అనుకోకుండా వచ్చి బయలుదేరబోతున్న కారులో కూర్చోగానే మతిపోయినట్టయి అలా ఉండిపోయాడు. క్షణంసేపు కారు బయలుదేరనివ్వకుండా స్టీరింగ్ పట్టుకునున్న అతని చేతులు కోపంతో బిగుసుకున్నాయి. పళ్ల బిగున వస్తున్న కోపం ఆపుకోసాగాడు. తల తిప్పి ఆమె వైపు చూస్తూ నేనెక్కడికి వెళుతున్నానో నీకు తెలుసా? మామూలుగా ప్రశ్నించాడు. తెలుసు. ఎక్కడికి? నీలిమహల్కి. నీలిమహల్కి వెళతానని నువ్వెలా ఊహించావు? ఆ ప్రశ్న వింటూనే కనుబొమ్మలు పైకెత్తి కనురెప్పలు కిందగా వాల్చి ఓరగా అతని వైపు చూసి అదో రకంగా నవ్వింది. ఆ నవ్వులో హేళన వెటకారం తొంగి చూశాయి. అతను వేసుకున్న తెల్లని సిల్కు పైజామా లాల్చీ వైపు చూసింది. ఖరీదైన ఫారెన్ సెంటు ఘుంఘుంలాడుతూ పరిమళాన్ని వెదజల్లుతోంది. మీరు వేసుకున్న డ్రెస్సు సెంటు ఘుంఘుంలే చెప్తున్నాయి. మీరు ఎక్కడికి వెళ్లేది అన్నట్టున్నాయి ఆమె చూపులు. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. నీలిమ గురించి గాని సౌందర్యకి తెలిసిపోయిందా ఏంటి? అంతలోనే అతనిలో ఒక విధమైన మొండితనం ఏర్పడింది. తెలిస్తే ఏమవుతుంది? తన తల్లితోనూ ఆమె తండ్రితోనూ చెప్పి పెద్ద గొడవ పెడుతుంది. పెట్టని, తను అన్నిటికీ సిద్ధమే. ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా నీలిమను మాత్రం తను ఈ జన్మలో వదులుకోడు. అంతే, అది మాత్రం నిశ్చయం. మీరు ప్రతి రాత్రి అక్కడికే వెళుతున్నారు కదా, ఈరోజు కూడా అక్కడికే వెళుతున్నారని గ్రహించుకున్నాను అంటూ చిన్నగా నవ్వింది. మనసులో ఆమెకు ఒళ్ళు మండిపోతుంది. పైకి శాంతంగా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. నీ వెళితే నా కూడా నువ్వు రావాలనుందా? వస్తున్న కోపం మనసులో బలవంతంగా నొక్కి పెడుతూ అడిగాడు. అతని మాటలకి ఆమె పొక్కున నవ్వింది. భలేవారే, భర్త వెంట భార్య ఉండడం తప్ప అడిగింది. భర్త భార్య అంటూ నొక్కి పలుకుతూ ఇంకా కాలేదుగా అన్నాడు. ఆ మాట అనడంతో ఆమెకు అతను తనకి ఎంతో దూరం అయిపోతున్నట్టుగా తోచింది. పైకి బింకంగా ముహూర్తాల దాకా వచ్చిన తర్వాత ఇక ఆ పెళ్లి ఆపడం ఎవరితరం కాదేమో. పీటల వరకు వచ్చిన పెళ్లిళ్ళు కూడా ఆగిపోతున్నాయి. దానికి ఏమంటావు? అది వాళ్ళ కర్మ అంటాను, వాళ్ళ దురదృష్టం అంటాను. నేను అంత దురదృష్టవంతురాల్ని కాదంటాను ఖచ్చితంగా చెప్పింది. అతను మాట్లాడకుండా కారుని పోనివ్వసాగాడు. అక్కడ నీలిమెదురైతే ఇద్దరికీ పరిచయం చేద్దామని మనసులో అనుకున్నాడు. నీలిమను చూస్తే సౌందర్య తన మనసుని మార్చుకుంటుందని అతని ఉద్దేశం. అందుకే మారు మాట్లాడకుండా కారుని నీలిమహల్ వైపు పోనిచ్చాడు. సౌందర్య అతని వైపు ఒకసారి మామూలుగా చూసి ముఖం తిప్పుకుంది. అక్కడికి వెళ్ళగానే ఈయన గారి గుట్టు తన గుప్పెట్లో చిక్కుకుంటుంది. అప్పుడు ఆ విషయం సుదర్శన మావయ్య గారికి చెబితే ఆయనే మిగతా సంగతంతా చూసుకుంటారు అని అనుకుంది. కారు దిగి ఇద్దరూ నీలిమహల్లోకి నడిచారు. కృష్ణకమల్ మనసంతా ఎలాగో అనిపించసాగింది. అతను ఎన్నో మధురోహలతో బయలుదేరాడు. నీలిమ తనకి ఎదురవుతుందని చేతులు చాపి ఆమెను దగ్గరకు లాక్కోవాలని అలా ఆలోచనలు ముందుకు సాగిపోయాయి. సౌందర్య కూడా వెంటబడి రావడంతో ఆవేశం చల్లారిపోయి ఉత్సాహం చప్పబడిపోయినట్టు అయిపోయింది. నీలిమ ఎదురైతే సౌందర్య ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారు. ఒకరంటే ఒకరికి మనసులో ఈర్ష్య బయలుదేరుతుంది. నువ్వంటే నువ్వా అన్న ప్రశ్న వాళ్లలో మొలకెత్తుతుందని అతను మనసులో భయపడసాగాడు. ఆ భయాన్ని పైకి కనిపించనివ్వకుండా తిన్నగా తన గదివైపు దారి తీశాడు. ఆ వెనక సౌందర్య వెళ్ళింది. తలుపు తీసి గదిలో అడుగుపెట్టిన ఇద్దరూ అలా నిలబడిపోయారు. ఎవరికీ నోటమాట రాలేదు. ఒక్క క్షణం గదంతా పరిశీలనగా చూసిన ఇద్దరూ తల తిప్పి ఒకరు ముఖాలొకరు చూసుకున్నారు. గదంతా పూలతో అందంగా ముస్తాబు చేసింది. ఈ గది ముస్తాబు చేసింది ఎవరు? మనసులో ప్రశ్న కళ్ళల్లో ఉదయించింది ఆమెకు. తలుపులు మూసేసి గడియ వేసింది. సమాధానం కోసం చూస్తూ అది గ్రహించుకున్న అతను వెంటనే ఏం జవాబు చెప్పలేనట్టు ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అతనికి తెలుసు ఆ గది ముస్తాబు చేసింది ఎవరో. మనసంతా తనకే తెలియని అదొక రకమైన బాధతో వెలితిరగసాగింది. నీలిమ ఎన్నెన్ని ఊహలతో ఈ గది ముస్తాబు చేసిందో. ఇప్పుడు కూడా ఈమె రావడంతో ఆమె మనసు ఎంత చిన్నబోతుందో. సౌందర్య మనసులో ఏదో గ్రహించుకున్న దానిలా తలపంకించి అతని వైపు కాస్త కోపంగా చూసింది. కృష్ణ ఆమె వైపు అస్సలు చూడలేదు. ఇద్దరూ అక్కడున్న సోఫాల్లో ఎదురెదురుగా కూర్చున్నారు.
ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. ఎవరూ మాట్లాడుకోలేదు. అలా గంటలకు గంటలు గడిచిపోతున్నాయి. గదంతా నిశ్శబ్దంగా ఉంది. సౌందర్యకు కళ్ళు మూతలు పడినారంభించాయి. నిద్ర కళ్ళల్లో కూరుకునొస్తుంది. ఎంత నిద్ర ఆపుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. తను నిద్రపోతే అతను ఆ గదిలోంచి వెళ్ళిపోతాడని భయం. అందుకే నిద్ర ఆపుకోవడానికి ప్రయత్నించసాగింది. అలా సోఫాలో పడుకుంటూ కృష్ణకమల్కి ఆలోచనలతో మనసంతా చికాకు చికాగ్గా అనిపించసాగింది. అతను కూడా సోఫాకి చేరబడి కళ్ళు మూసుకున్నాడు. ఎవరో తట్టి పిలుస్తుంటే బద్ధకంగా కళ్ళు విప్పి చూశాడు. సౌందర్య నిలబడుంది. ఆమె ముఖంలో చిరునవ్వులు చిందులు వేస్తున్నాయి. కళ్ళు వింత కాంతితో మెరుస్తున్నాయి. మీరు నన్ను దాటి ఎక్కడికి వెళ్ళలేరు. నా చూపుల్లో చిక్కుబడిపోయిన మీరు ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేరు అన్నట్టు ధీమాగా గర్వంగా ఉన్నాయి ఆమె చూపులు. కృష్ణకమల్ సౌందర్య బలహీనత గ్రహించి ఆమెను మంచి మాటలతో ఒక పక్కకు నెట్టి కళ్ళుగప్పి నీలిమహల్కు వెళ్లి నీలిమను కలుసుకుంటుండాలని మనసులో నిశ్చయించుకున్నాడు. సౌందర్యతో ముభావంగా కాక ఆ రోజు నుండి కాస్త సరదాగా మాట్లాడుతూ దగ్గరవుతున్నట్టు నటించసాగాడు. అతనిలో మార్పు ఆమె నమ్మింది. కృష్ణకమల్ పూర్తిగా తనవాడు అని నిశ్చయించుకుంది. పెళ్లి కానంత వరకు మగవాడికి ఎన్నో అలవాట్లుంటాయి. పెళ్ళయ్యాక అలవాట్లన్నీ మారిపోతాయి. అవన్నీ మనసులో పెట్టుకోకూడదని నిశ్చయించుకుంది. కృష్ణకమల్ నీలిమ కోసం ఎన్నో రకాల చీరలు వస్తువులు కొన్నాడు. ఆమె ఖరీదైన చీరల్లో వస్తువుల్లో ఎంత అందంగా ఉంటుందో చూడాలన్న కోరిక అతంది. అతను నీలిమహల్కి వెళితే కూడా సౌందర్య వెంటబడి వస్తుందని భయం. ఆమెను తప్పించుకుని నీలిమ దగ్గరకు వెళ్ళడానికి ఉపాయం కోసం వెతుక్కోసాగాడు. కృష్ణకమల్ మెల్లగా సౌందర్య దగ్గరకు చేరి చెప్పాడు. ఇద్దరం కలిసి అలా ఎటైనా వెళ్ళొద్దాం, తయారుగా ఉండమని. అతని మాటలకి ఆమె ఆశ్చర్యపోతూ మనసులో పొంగిపోయింది. ఏంటి ఇతనిలో ఇంత త్వరగా మార్పు వచ్చింది అని. అలాగే అన్నట్టు సంతోషంగా తల ఊపింది. తన రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. ఇక నీలిమహల్కి వెళ్ళి కూర్చోదు అని అతని ఆలోచన. కృష్ణకమల్ ఆలోచనే ఫలించింది. సౌందర్య తనకిష్టమైన చీర కట్టుకుని ముస్తాబయ్యి అతని రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. కృష్ణకమల్ ఇక ఇటు రాకుండా తిన్నగా నీలిమహల్కి వెళ్ళిపోయాడు. అతను తను ఊహించినంత త్వరగా నీలిమహల్కి రావడంతో నీలిమ సంతోషంతో ఎదురు వెళ్లి అతన్ని లతలా అల్లుకుపోయింది. పొంగి పొర్లుతున్న అనురాగంతో అతను ఆమెను చేతులతో చుట్టేస్తూ హృదయానికి హత్తుకున్నాడు. ఇద్దరూ వెళ్లి నీలిమహల్ బాల్కనీ వద్ద నిలబడ్డారు. అక్కడి నుండి చూస్తే కింద తోట, దూరాన కొండలు అన్నీ అందంగా కనిపించసాగాయి. కృష్ణకమల్ తనతో తెచ్చిన ప్యాకెట్లు విప్పి చీరలు వస్తువులు అన్నీ ఆమెకిచ్చి చెప్పాడు. నా ఎదుట ఎప్పుడూ ఇలా సాదా అలంకరణతో కనిపించొద్దు. ఖరీదైన చీరలో వస్తువులతో నిండుగా కళకళలాడుతూ కనిపించాలి అన్నాడు. నీలిమ క్షణంసేపు ఆ చీరల వైపు ఆ వస్తువుల వైపు చూస్తూ అలా ఉండిపోయింది. ఎందుకో ఆమె కళ్ళల్లో నీరు సుడులు తిరగసాగింది. నీలు కంగారుగా అయోమయంగా పిలిచాడు. తను అన్న మాటల్లో ఏమైనా తప్పుందా అన్నట్టు. ఆమె అతని వైపు ఆ దొలా చూసి మెత్తగా నవ్వింది. కృష్ణ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. నాపై మీకున్న ప్రేమాభిమానాలకి కొలమానాలు లేవా అని ఆలోచిస్తున్నాను. ఈ ప్రేమ మనసుని మనిషిని ఎంత దూరం లాక్కు వెళుతుందో అని నా ఆలోచన, భయం అంది మెల్లగా. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు. నీకు భయం, సందేహాలు వద్దు అన్నట్టు. నీలిమ చిన్నగా నవ్వి చీర వస్తువులు తీసుకుని గదిలోకి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత ఆమె గది బయటకొచ్చింది. తల తిప్పి అటు చూశాడు. అంతే, క్షణంసేపు అలా ఉండిపోయాడు. నీలిమ అతని పెదవులు అస్పష్టంగా పలికాయి. ఆ లావణ్యరాశిని, సౌందర్యరాశిని అలా రెప్పవేయకుండా చూస్తూ అలా ముగ్ధుడై క్షణంసేపు ప్రపంచాన్నే మరిచిపోయిన వాడిలా అలా ఉండిపోయాడు. అతనికి వెంటనే ఒక మెరుపులాంటి ఆలోచన రావడంతో గదిలోకి వెళ్లి కెమెరా తీసుకునొచ్చాడు. ఏంటి అన్నట్టు ఆమె అయోమయంగా చూసింది. ఈ అందాల సుందరిని ఈ కెమెరాలో బంధించి ఈ లావణ్య రాశిని వాడని పువ్వుల అలాగే ఫోటో రూపంలో దాచేస్తే? కెమెరాలో నుండి యాంగిల్ చూస్తుంటే నీలిమ వద్దని అభ్యంతరం చెప్పింది. ఎందుకు వద్దంటున్నావు? నీ సుందర రూపం రంగుల బొమ్మని చేసి ఫ్రేమ్లో బంధించాలని ఆశిస్తే నా కోరిక కాదంటావా? అయ్యయ్యో, అది కాదండి. మీ మనసు నొప్పిస్తే క్షమించండి. నా మనసులో ఉద్దేశం వేరు. ఆశలు పెంచుకోవడం అవివేకం. ముడిపడని జీవితాన్ని ముడివేయాలనుకోవడం వేరే కోరిక అవుతుంది. తుఫాన్లో చిక్కుకొని తీరం చేరలేక మునిగిపోతున్న నావలాంటి జీవితం నాది.
అందుకే నన్ను రంగుల బొమ్మగా చేసి ఫోటోలో బంధించొద్దని కోరుతున్నాను. ఒక్కో మనిషి జ్ఞాపకాలు ఒక్కో మనిషి జీవితాన్ని మార్చేస్తాయి. ఆ జ్ఞాపకాల మంటల్లో మనిషి నిలువెల్లా కాలిపోతాడే గాని మనిషిగా, మనిషి సుఖంగా సంతోషంగా జీవించలేడు. అందుకే అందుకే నేను అభ్యంతరం చెబుతున్నాను. మన జీవితాలు ఎలా మారతాయో ఎవరూ ఊహించలేరు. మీ భార్యను కావడానికి ఈ జన్మలో అదృష్టం చాలదు. కొన్ని జన్మల అదృష్టాన్ని పోగు చేసుకుని అవి పువ్వులుగా దోసిట నింపుకొని ప్రేమానురాగాలతో నుదుట కళ్యాణం తిలకం దిద్దుకొని దేవుడిచ్చిన వరాన్ని చెంపకు చొక్కగా దిద్దుకొని పెద్దల దీవెల్ని నుదుట బాసికంగా చేసి నుదుట కట్టుకుని పెళ్లికూతురుగా ముస్తాబయ్యి మీ రాక కోసం ఎదురుచూస్తూ రెయ్యి పగలు అంది. అలా అంటున్నప్పుడు కంఠస్వరం మెల్లగా వణికింది. కళ్ళనీళ్లు గిరగరా తిరిగి ఆ నీరు తళుక్కున మెరిసింది. నీలు, నీ అనుమానం నిన్ను నిలవనీయడం లేదు. నీ సందేహాలు నిన్ను ఆలోచించనీయడం లేదు. నీ భయం నిన్ను ఒక చోట ఉండనివ్వడం లేదు. నీలో కలిగిన భయం, సందేహాలు నన్ను మతిలేనివాణ్ణి చేస్తున్నాయి. నేను చెప్పేది ఒకటే మాట, నా నిర్ణయం ఒకటే. భూమి ఆకాశాలు ఏకమైన సూర్యచంద్రులు ఒక చోట నిలిచినా మాట తప్పడం నా జీవితంలో లేదు. నువ్వు నా భార్యవు, నేను నీకు భర్తను. నీకింకా నమ్మకం లేకపోతే ఇప్పుడే నీ మెడలో తాళి కట్టి నా అర్ధాంగించేసుకుని నిన్ను నా ఎస్టేట్కి రాణించేసి ఇప్పుడే మా భవంతికి తీసుకువెళతాను అన్నాడు ఆవేశంగా. వద్దొద్దు అంది కంగారుగా. ఆమె వైపు మామూలుగా చూశాడు. నేను ఇంకెలా చెప్తే నీకు నమ్మకం కలుగుతుంది అన్నట్టున్నాయి అతని చూపులు. అంత మాట అనకండి. మనిషికి ఎప్పుడూ తొందరపాటొద్దు, నిదానం ప్రధానం. ఊహలకి కోరికలకి దూరమైందాన్ని, అత్యాశ లేనిదాన్ని. నా మెడలో తాళి కట్టడం జరగని పని అని నా ఉద్దేశం. నేను మీ ఎస్టేట్కి రాణినైతే మీ ఎస్టేట్ సిగ్గుతో తలదించుకుంటుందని నా ఊహ. నాకు కావలసింది, నేను కోరుకుంది మీకు భార్యగా కావాలనుకోవడం కాదు, మీ గుండెల్లో ప్రణయ దేవతగా కలకాలం నిలిచిపోవాలన్నదే నా ఆశ, కోరిక. అదే నాకు సంతృప్తి, ఆనందం అంది చిరునవ్వుతో. నీలు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు. నేనిప్పుడు ఏం చెప్పినా నీ చెవికి ఎక్కదు. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే ఒక 4 రోజులు ఆగు. అప్పుడు నీకే తెలుస్తుంది. నీ ఊహలు, ఆలోచనలు అన్నీ తారుమారు అయిపోయాయని, నీ భయాలు, సందేహాలు రూపురేఖలు లేకుండా మాసిపోయాయని. అదే ఒక 4 రోజులు ఆగమంటున్నాను అన్నాడు. అతని మాటలకి ఈసారి నీలిమ నిండుగా నవ్వింది. కళ్ళల్లో కాంతి తళుక్కుమంది. నేను మీతో ఇక వాదించదలుచుకోలేదు. అంతా మీ ఇష్టానికే వదిలేశాను. మీరు ఎలా చెబితే అలా నడుచుకునే బొమ్మ నేను. ఆ మాటలకి అతను మనసారా నవ్వాడు. అయితే ఫోటో తీయడం నీకు అభ్యంతరం లేదు కదూ? తల తిప్పుతూ కనురెప్పలు అల్లార్పుతూ తమాషాగా చూస్తూ నవ్వింది. నీలిమను రకరకాల భంగిమల్లో, రంగురంగుల చీరల్లో ముస్తాబోవమని ఎన్నో ఫోటోలు తీశాడు. ఫోటోలు తీయడం పూర్తయింది. నీలిమ అలసిపోయినట్టు బరువుగా ఊపిరి పీలుస్తూ కనురెప్పలు కిందకు వాల్చేసింది. అది గమనించి కృష్ణకమల్ ఆమె దగ్గరగా నడిచాడు. ఆమె చెంపలు మృదువుగా నిమురుతూ నుదుటి పడిన జుత్తుని వేళ్లతో సర్ది ఆమెను అపురూపంగా భుజాల చుట్టూ చేయి వేసి మరో చెయ్యి మోకాళ్ళ కిందుగా వేసి చేతుల మీద లేవనెత్తి గుండెలు కాంచుకుని గదిలోకి తీసుకెళ్లి అతి మెల్లగా ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు. అతని వైపే అలా చూసిన నీలిమ 2 చేతులు చాపి అతన్ని అందుకుంది. అతని చేతులు ఆమెను చుట్టేశాయి. ఒక్కో రోజు గడిచే కొద్దీ అతనిలో నీలిమ అంటే ప్రేమాభిమానాలతో పాటు కోరికలు కూడా ఎక్కువ కాసాగాయి. ఒక్కరోజు ఆమె దగ్గరకు చేరకపోతే అతనికి మతిపోయినట్టుగా ఉంటుంది. ఒక్కరోజు కూడా ఆమెకు దూరంగా ఉండలేకపోయేవాడు. మనసు కళ్ళెల్లేని గుర్రంలా పరుగులు పెడుతుంది. నీలిమ పొందు కావాలి అని మనసు పోరు పెట్టేది. తనలో ఉన్నట్టుండి ఈ మార్పు ఎలా వచ్చిందో అతనికే ఆశ్చర్యంగా ఉండేది. ఎన్నడూ కదలని మనసు కదిలింది ఏంటా అని. రాయిలాంటి హృదయం కరిగిపోయింది. ఏ స్త్రీని చూసినా చలించని మనసు చిత్రంగా మారిపోయింది. కృష్ణకమల్ ఆ రాత్రంతా నీలిమహల్లో గడిపి తెల్లవారి ఇంటికి వెళ్ళాడు. సౌందర్యకి కోపం వచ్చి మాట్లాడకుండా కూర్చుంటే ఆమెను కబుర్లతో నవ్వించి కోపం పోగొట్టేశాడు. తనకి పనుండి రాలేదని ఈరోజుగాని రేపుగాని వెళదామని నచ్చజెప్పాడు. సౌందర్యకి అనుమానం వచ్చినా అది కొద్దిసేపే. తర్వాత ఆ అనుమానం తుడుచుకుపోయింది. కృష్ణకమల్ ఏం చెప్పినా నమ్మాలి. అతను చెప్పేది నిజమవచ్చు కాకపోవచ్చు. తను నమ్మినట్టుగా ఉండాలి. మెల్లగా అతన్ని తన వైపుకి తిప్పుకోవాలి. మెల్లగా దారిలోకి వస్తున్నాడు. అలాగే అతన్ని తన ప్రేమతో బంధించి పెళ్లిపేట్ల మీద కూర్చునేటట్టు చెయ్యాలి అనుకుంది మనసులో. కృష్ణకమల్కి ఎస్టేట్ పనుల్లో క్షణం కూడా తీరికొనడం లేదు.
ఎవరో ఒకరు రావడం, వాళ్లతో కలిసి ఎక్కడికో అక్కడికి వెళ్ళి రావడం సౌందర్యకు అనుమానం రాలేదు. కృష్ణకమల్కి ఎన్ని పనులున్నా రాత్రుళ్ళు నీలిమహల్కి వెళ్ళొస్తున్నాడు. కృష్ణకమల్ నీలిమను తీసిన ఫోటో ఒక్కటి కూడా రాలేదు. అతని మనసంతా అదొలా అనిపించసాగింది. ఏ పని చేయబుద్ధి పుట్టక చికాకుగా ఉంది. నీలిమకి ఈ విషయం తెలిసి నవ్వింది. నీకు నవ్వుగా ఉందా? కాస్త ఊడుకున్నట్టుగా అడిగాడు. నవ్వకపోతే ఏం చేయమంటారు? మీరంతా కష్టపడి తీశారా ఫోటోలు? లేని ఓపికంతా కూడదీసుకుని మీరు ఎలా నిలబడమంటే అలా నిలబడ్డాను. అయినా ఫలితం దక్కలేదు అంది పొక్కున నవ్వుతూ. అసలు ఆ కెమెరాతో తీసిన ఫోటో ఒక్కటి కూడా పాడవదు. మరి ఈసారి ఎందుకు అలా అయిందో అంటూ పెదవి విరుస్తూ ఆమె వైపు చూశాడు. ఏ అదృశ్య దేవతైనా మంత్రం వేసిందేమో. ఏనాడు లేనిది నీలిమ కళ్ళల్లో కొంటిదనం చిందులు వేసింది. అవును, నిజమే సుమా. నీ అంత అందాల రాసి అందచందాలు ఫోటో రూపంలో చెక్కు చెదరకుండా, మాసిపోకుండా, పాడవకుండా అలా కలకాలం నిలిచిపోయి ఆ అదృశ్య దేవతను ఓడించి వికరిస్తుంది అన్న భయంతో, అసూయతో మంత్రం వేసుంటుంది. ఆ సంగతి నేను గ్రహించనేలేదు అంటూ దీర్ఘం తీస్తూ ఏమంటావ్ అన్నట్టు ఆమె వైపు కొంటిగా చూశాడు. నీలిమ చెంపలు కెంపులయ్యాయి. అలా అతని ఎదుట కూర్చోలేక మెల్లగా అతని ఒడిలో వాలిపోయింది. నీలు ప్రేమగా ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడు. ఈగా పలికింది. నాదో చిన్న కోరిక, కాదనకూడదు. ఏంటో? చెప్పిందాకా ఉండి కాదంటే? కాదన్ను. నమ్మమంటావా? నా మాట అంటే మీకు అంత నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు, నువ్వు ఇష్టపడవని. ఏంటో చెప్పకుండానే మీరు అలా అంటారేంటి? చెప్పండి ఏంటో. సరే చెబుతాను. ఈ ఒక్క మాట కాదనకూడదు. నీలిమ నవ్వింది. రేపు రాత్రి 8 గంటలకు నా ఫ్రెండ్ ఒక అతన్ని తీసుకునొస్తాను. నిన్ను నా కాబోయే భార్యగా పరిచయం చేస్తాను. నువ్వొకసారి అతనికి కనిపించాలి, అంతే. మళ్ళీ అతను వెంటనే వెళ్ళిపోతాడు. ఆ మాటలు వింటూనే అతని ఒడిలో నుండి చటుక్కున లేచి కూర్చుంది. క్షమించండి, ఈ ఒక్క పని మాత్రం నా వల్ల కాదు. నేను ఈ జన్మలో ఎవరికంటా పడలేను. అది నా దురదృష్టం. ఎంత నిందతో మీ కళ్ళెదుట పడ్డమే నాకు కొత్తలో ఎలాగో అనిపించేది. రోజులు గడిచే కొద్దీ మీరేంటో, మీ మనసేంటో నాకు అర్థమయ్యాక ఇలా దగ్గర కాగలిగాను. నీలు, ఈ ఒక్కసారి ఇకెవరిని తీసుకురాను. నా మాట విను. 2-3 రోజుల్లో మన వివాహం జరిగి తీరుతుంది. ఆ రోజుతో నీపై ఉన్న నిందలన్నీ తొలగిపోతాయి. నిన్ను ఈ ఎస్టేట్కి రాణిగా అందరూ ఎంతో గౌరవిస్తారు. నీ జీవితం మళ్ళీ కళకళలాడేటట్టు చేస్తాను. నా మాట నమ్ము. ఆమె మాట్లాడలేదు. నీలు, దయచేసి ఈ ఒక్కసారి నా మాట వినవా? బ్రతిమాలనట్టే అడిగాడు. నీలిమ క్షణంసేపు ఆలోచనల్లో పడిపోయింది. తను కృష్ణకమల్ స్నేహితుడికి కనిపించాలా? కనిపించను అంటే అతను బాధపడతాడు. పరాయి మగవాడి కంటికి కనిపించాలంటే ఎలాగో అనిపిస్తుంది. మనసు ఒప్పడం లేదు. కృష్ణకమల్ తనని ఈ ఒక్క కోరికే కోరాడు. కృష్ణకమల్ ఆమె వైపే అలా చూడసాగాడు. నీలిమ ఆలోచనల్లో పడి అలా మౌనంగా ఉండిపోయింది. నీలు ఆమె భుజంపై చేయి వేసి మెల్లగా కుదిపాడు. ఉలిక్కిపడ్డట్టు అతని వైపు చూసింది. చిన్న విషయానికి అంతసేపు ఆలోచించాలా అంటూ నవ్వాడు. నీలిమ మెల్లగా అతని ఒడిలోకి ఒరిగిపోయింది. అతని ఒడిలో తల పెట్టుకుని పడుకుంటే ఇంకా తనకి ఏం అక్కర్లేదు అనిపిస్తుంది. అతని స్పర్శ తనకి ఆనందంగా, ధైర్యంగా అనిపిస్తుంది. మనసంతా హాయిగా, మొత్తుగా, శరీరం తూలిపోతున్నట్టుగా ఉంటుంది. ఇక తను కోరుకునేది ఈ ప్రపంచంలో ఏముంటుంది? కృష్ణకమల్ తన వాడైపోయాడు. అతను ఆమె తలని మృదువుగా నిమురుతూ అలా క్షణంసేపు ఉండిపోయాడు. మీ మాట కాదనే శక్తి ఏనాడో కోల్పోయాను. మీ ఇష్టం అంది మెల్లగా. కృష్ణకమల్కి ఆ మాటలు చాలా సంతోషంగా అనిపించాయి. మర్నాడు రాత్రి 8 గంటలకు కృష్ణకమల్ చెప్పినట్టు కూడా ఒక అతన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. అతను నల్లగా, పొడవుగా, సన్నగా ఉన్నాడు. మనిషి మామూలుగా ఉన్నాడు. కృష్ణకమల్కి స్నేహితుడంటే నమ్మబుద్ధి పుట్టదెవరికి. మామూలు బట్టలతో మనిషి ఎలాగో ఉన్నాడు. గెడ్డం మాసున్న మూలన ముఖం సరిగ్గా ఎవరైంది తెలియడం కష్టం. అతన్ని నీలిమ ఎప్పుడూ చూడలేదు. కృష్ణకమల్ నీలిమని అతనికి పరిచయం చేశాడు, నా కాబోయే భార్య అంటూ. అతను ఆమె వైపు ఆశ్చర్యంగా రెప్పవాల్చకుండా చూశాడు. క్షణంసేపు అలాగే ఉండిపోయాడు, ఆమెను పరీక్షగా చూస్తూ. నీలిమకు అతని చూపులు ఇబ్బందిగా ఎలాగో అనిపించాయి. 10 నిమిషాల పాటు నీలిమ అక్కడే కూర్చుని లేచి వెళ్ళిపోయింది. కృష్ణకమల్ స్నేహితుడికి నీలిమహల్లోనే ఒక గది ఏర్పాటు చేశాడు. అతను ఆ రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు.
అతను మర్నాడు ఉదయం ట్రైన్కి వెళ్ళిపోవాల్సింది. అతని గదిలో రాత్రంతా లైటు వెలుగుతూనే ఉంది. తెల్లవారి అతను వెళ్ళిపోయాడు. కృష్ణకమల్ తృప్తిగా ఆనందంగా చూశాడు. తను ఇన్ని రోజులకు ఒక పని సాధించాను అన్నట్టు. మర్నాడు రాత్రి వరకు ఆ గది తలుపులు తెరవలేదు, మూసేసి అలా ఉంచాడు. మర్నాడు రాత్రి నీలిమ అతని గుండెలపై తలాంచి పడుకుంటూ గోముగా అడిగింది, మీ ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత ఆ గది తలుపులు మూసేశారు, ఏంటా రహస్యం, నాకు చెప్పరా? అతను నవ్వి, ఆ రహస్యమేంటో చెప్పుకో చూద్దాం అన్నాడు. ఏమో బాబు, నేను చెప్పుకోలేను అంది బొంగమూతి పెడుతూ. చెప్పుకోలేవా? అయితే ఓడిపోయినట్టేనా? కొంటిగా చూశాడు. నీలిమ మూతి ముడుచుకుంది. కృష్ణకమల్ గట్టిగా నవ్వేస్తూ, అప్పుడే అమ్మాయి కలకొచ్చేసింది అంటూ ఆమెను తనతో ఆ గదిలోకి తీసుకువెళ్ళాడు. గది తలుపులు తీసుకుని ఇద్దరూ ఆ గదిలోకి వెళ్లారు. గదిలో అడుగు పెడుతూనే కృష్ణకమల్ అలా ఉండిపోయాడు. అప్రయత్నంగా తల తిప్పి ఆమె వైపు చూశాడు. నీలిమ కూడా అయోమయంగా అర్థం కానట్టు చూసింది అతని వైపు. ఆ గదిలో ఒక అమ్మాయి బొమ్మ ఉంది. ఆ బొమ్మ ఎవరైంది గుర్తుపట్ట వీలు లేనంతగా ముఖం పైన నల్లరంగు, ఎర్రరంగు, అన్ని రంగులు కలిపి పోసేసినట్టు ఆ బొమ్మ ముఖమంతా అసహ్యంగా ఉంది. కృష్ణకమల్ బుర్ర ఒక్కసారి గిర్రున తిరిగిపోయింది. ఎవరు చేశారు ఈ పని? అతనికి ఒళ్ళు మండిపోయింది. ఆ పని చేసిన వాళ్ళు ఎవరో తెలిస్తే పీక నులిమి చంపాలనిపిస్తోంది. తన ఫ్రెండ్స్ చెప్పారు, బొంబాయి నుండి ఒక గొప్ప ఆర్టిస్ట్ వచ్చాడని. అతను మనిషిని ఒక 10 నిమిషాలు చూస్తే చాలు మనిషిని నిలబడినంత అందంగా బొమ్మ గీస్తాడని చెప్పడంతో తను నీలిమను ఫోటోలు తీయడం, ఆ ఫోటోలు రాకపోవడం గుర్తుకొచ్చి అతని మస్తిష్కంలో ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. నీలిమ బొమ్మ గీయించి అది ఆమెకు చూపించి ఆశ్చర్యంతో మునిగిపోయేలా చెయ్యాలని అనుకున్న వెంటనే ఆ ఆర్టిస్టుకి కబురు చేశాడు. అతనికి వీలు కాదని, అర్జెంటుగా రేపు ఊరు వెళ్లాలని, తల్లికి ఒంట్లో బాగోలేదనన్నా వినకుండా అతనికి 10,000 రూపాయలు ఇస్తానని, అతనికి కావలసిన బొమ్మ గీయడానికి అన్నీ తెప్పించి గదిలో ఉంచి ఫ్రెండ్గా నీలిమను అతనికి పరిచయం చేశాడు. నీలిమను చూశాక అతను ఆ రాత్రంతా కష్టపడి ఆమె బొమ్మను గీశాడు. ఆ బొమ్మ పూర్తయ్యాక కృష్ణకమల్కు చూపించాడు. ఆ బొమ్మ చూస్తూనే అతను ఆశ్చర్యపోయాడు. అది బొమ్మలా లేదు, నీలిమ నిలబడినట్టే ఉంది. అంత అద్భుతంగా అందంగా గీశాడు. అతని ఆర్టుకి మెచ్చుకుని మరో 5,000 వేసి మొత్తం 15,000 అతనికిచ్చి పంపేశాడు. అతను ఎంతగానో తన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆనందంగా వెళ్ళిపోయాడు. ఆ బొమ్మని ఎంతో అపురూపంగా గదిలో ఉంచి తలుపులు మూసేశాడు. నీలిమకు చూపించి ఆశ్చర్యంలో ముంచెత్తాలని అనుకున్నాడు. తను అనుకున్నదేమిటి, ఇప్పుడు జరిగిందేంటి? నీలిమ బొమ్మని చూసి ఓర్వలేని వాళ్ళు ఈ పని చేసుంటారు. నీలిమ గురించి ఎవరికీ తెలీదు. ఈ పని చేసిన వాళ్ళెవరు? అతని మనసులో సౌందర్యం మెదిలింది. అతనికి ఆమె మీదే అనుమానం వచ్చింది. తనని అన్ని విధాలా కనిపెడుతుందన్నమాట. తనేనా అంత తెలివి తక్కువవాడు? ఏంటిది, ఎవరిది బొమ్మ? నీలిమ అయోమయంగా చూస్తూ ప్రశ్నించింది. తన మనసులో ఎన్నో అనుకుని మురిసిపోయాడు. ఇలా ఉన్న ఆ బొమ్మను నీలిమకు చూపిస్తానని కలలో కూడా అనుకోలేదు. నీలిమకు జరిగిందంతా చెప్పాడు, బాధగా అక్కడున్న సోఫాలో కూర్చుంటూ. అంతా విన్న ఆమె మనసు చివుక్కుమంది. తనంటే ఈయనకింత ప్రేమ, ఇంత అపురూపమా? భగవంతుడా అనుకుంది మనసులో బాధగా. కృష్ణంటే ఆమెకు ఆ క్షణంలో చెప్పలేని జాలి ముంచుకొచ్చింది. అతని తలను 2 చేతులతో దగ్గరికి లాక్కుంటూ మెల్లగా అంది, కుంచెలతో అందాన్ని బంధించాలని, రంగులతో సొగసులకి ముసుగులు వేయాలన్న కోరిక నీ మనసులో ఎలా ఉదయించింది? కళ్ల ముందు కలకాలం ఆ అందాలు నిలిచిపోవాలి అన్న మీ కోరికైతే అందుకు మీకు మనోబలం కావాలి, గుండె నిబ్బరం కావాలి. ఇలా జరగడమే మంచిదైంది. ఏ బొమ్మైనా మనిషికి ఆనందాన్ని కలిగేలా ఉండాలే కాని దుఃఖాన్ని, బాధని కలిగించేలా ఉండకూడదు. అతను మాట్లాడలేదు. మనసంతా వికలమైపోయింది. తను ఎంత పొంగిపోయాడు, మనసులో ఎన్ననుకున్నాడు. పదండి గదిలోకి వెళదాం అంటూ అతని భుజంపై చేయి వేసింది. ఆమె పొట్టకి ఆనిన తలని పైకెత్తి ఆమె వైపు చూశాడు. లేవండి అంది చిరునవ్వుతో. కృష్ణకమల్ ఏదో ఆలోచిస్తూ పరధ్యాసగా ఉంటే అది గమనించిన నీలిమ అతన్ని అలా ఉండనివ్వకుండా తీయని మాటలు చెప్తూ అతన్ని నవ్వించి కవ్వించి తన ప్రేమామృతంలో ముంచేసింది. జరిగిందంతా మరిచిపోయి ఆ ఆనందంలో కరిగిపోసాగాడు. నీలిమకు మాత్రం మనసులో ఏదో దిగులుగా అనిపించసాగింది. తండ్రి ఆరోగ్యం పూర్తిగా దిగజారిపోయి కొద్ది రోజులు తప్ప ఎక్కువ రోజులు బ్రతకడని గ్రహింపైపోయింది. కృష్ణకమల్కిచ్చిన మాట ప్రకారం తండ్రి పోగానే ఆ నీలిమహల్ వదిలేసి వెళ్ళిపోవాలి.
బాధగా బరువుగా నిట్టూర్చింది. ఆ రోజు కృష్ణకమల్ సౌందర్యం తీసుకుని తోటలోకి షికారుకు వెళ్ళాడు. ఆమెకు ఆ రోజు చాలా సంతోషంగా ఉంది. నిండు మనసుతో గబగబా ముస్తాబయ్యి అతని వెంట బయలుదేరింది. అతని మనసులో ఉద్దేశం వేరు. నీలిమ బొమ్మ గీంచినట్టు సౌందర్యకు తెలిసి ఆ బొమ్మ కావాలని తనే పాడు చేసి ఏం తెలియనట్టు ఊరుకుంది అని సౌందర్య మీదే అనుమానం. తోటలో షికారుకు తీసుకువెళ్లి ఈ విషయం అడిగి నిజం తెలుసుకుని తన మనసులో ఇష్టాన్ని ఆమెకు చెప్పి, నీలిమను తను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. నువ్వు నన్ను మరిచిపోయి వేరే అతన్ని వివాహం చేసుకుని సుఖంగా ఉండమని చెప్పాలనుకున్నాడు. సౌందర్య మనసు తేలికైనట్టయి ఒక విధంగా సంతోషంతో ఉన్న గుండెల్లో ఆమెకే తెలియని ఒక విధమైన దిగులుగా, బాధగా, బరువుగా అనిపించసాగింది. కారులో అతని పక్క సీట్లో కూర్చుంటే కళ్ళనీళ్లు గిరగిరా తిరగసాగాయి. నిజంగా తను ఇతనికి భార్య కాగలుగుతుందా? ముహూర్తాలు పెట్టించేశారు. పెళ్లి రోజు దగ్గరకొచ్చేస్తుంది. ఈయనలో హఠాత్తుగా ఏదైనా మార్పొస్తే, ఈ పెళ్లి నేను చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేస్తే ఇక తన జీవితం ఏముంది? చిన్నప్పటి నుండి అతన్నే మనసులో నిలుపుకొని భర్తగా భావించి నమ్మి ఆరాధించింది. అతను కాదంటే తను ప్రాణాలతో నిలబడగలదా? అతనితో ఆ రోజు అంత ధీమాగా దర్జాగా సవాల్ చేసినట్టు మాట్లాడిందే, మరిప్పుడు ఆ ధైర్యమంతా ఏమైపోయింది? భగవంతుడా, అలాంటి మాట ఏదీ వినకుండా నన్ను నీలో చేర్చుకో అనుకుంటూ మనసులోనే కుమిలిపోయింది. వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఎటో చూడసాగింది. అతను ఆమె మనసులో బాధ గ్రహించలేదు. ఆమెకు ఎలా ఏ విధంగా చెప్పాలా అని ఆలోచించసాగాడు. ఇద్దరూ కారు దిగి మెల్లగా తోటలోకి వెళ్లి ఓ చెట్టు దగ్గర ఆగారు. సౌందర్య చెట్టు దగ్గర చిన్న గట్టుంటే అక్కడ కూర్చుంది. ఆమె అలా ఆలోచిస్తూనే ఉంది. అలా ఆలోచిస్తుంటే ఆమె మనసులో దుఃఖం ఇంకా పొంగి పొరలసాగింది. కన్నీరు ఆపుకోవడం కష్టమైంది. ఒక్కసారిగా ఆమె చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. కృష్ణకమల్ ఒక్కసారి తుళ్ళిపడ్డట్టయ్యాడు. ఉన్నట్టుండి ఎందుకలా ఏడుస్తోంది, ఏమైంది అనుకుంటూ కంగారుగా గాబరాగా సౌందర్య అన్నాడు. సౌందర్య, ఏంటిది, ఎందుకు ఏడుస్తున్నావు, నాకు చెప్పవా అంటూ ఆమె భుజం పట్టి కుదిపాడు. ఏం లేదు అన్నట్టు తల విదిలించింది. కృష్ణకమల్ ఆమె పక్కన గట్టు మీద తను కూర్చుంటూ ఆమెను బ్రతిమలాడుతూ ఆ దుఃఖానికి కారణం చెప్పమన్నాడు. సౌందర్య సమాధానం చెప్పలేదు. ఆమె అలా ఏడుస్తుంటే అతని మనసు మెతబడిపోయి జాలితో నిండిపోయింది. ఒక్క క్షణం అతనికి నీలిమ మరుపొచ్చేసింది. ఆమె భుజాలు పట్టి కుదుపుతూ సౌందర్య మృదువుగా పిలిచాడు. మెల్లగా ఆమె తల నిమురుతూ నాతో చెప్పు ఏంటో అంటూ బ్రతిమాలుతూ ఓదార్చసాగాడు. ఆ అనునయ వాక్యాలకు దుఃఖం మరింత పొంగి పొల్లింది. ఇక ఆపుకోలేని దుఃఖంతో, భరించరాని బాధతో రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి గుండెల్లో ముఖం దాచుకుని బోరుమంటూ ఏడ్చేసింది. సౌందర్య, అతను క్షణంసేపు అలా ఉండిపోయి తర్వాత మెల్లగా తేరుకుని రెండు చేతులు ఆమె నడుం చుట్టూ వేసి దగ్గరకు లాక్కున్నాడు. ఎందుకు అతనికి మనసుకి అనిపించసాగింది, ఈమె నాకు పరాయిది కాదు, నా ప్రాణానికి ప్రాణమని. కృష్ణ, నేను మీకు దూరమై బ్రతకలేను. నన్ను మీరు దూరం చేసుకోవాలనుకుంటే నాకింత విషమిచ్చి నేను చచ్చిపోయాక మీకు ఎలా తోస్తే అలా, మీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యండి అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. సౌందర్య అయోమయంగా చూశాడు. తన మనసులో అనుకున్న మాటలు ఈమె ఎలా గ్రహించుకుంది అన్నట్టు. నేను కోరుకుంది, నేను ఆశించింది మీ ఎస్టేట్కి రాణిని కావాలని కాదు, మీ హృదయంలో చోటు, మీ చేతులతో నా కంఠానికి మూడు ముళ్ళు వేసిన తాళిబొట్టు, అంతే నాకు కావలసింది. ప్రతి స్త్రీ కోరుకునేది ఆ మాంగళ్యమే. సౌందర్య బాధగా చూశాడు. ఆ పని మాత్రం తన వల్ల కాదు, తనని మన్నించమన్నట్టు. అతని మాటల్లో భావాన్ని, అర్థాన్ని గ్రహించని ఆమె ఇంకా అలాగే చెబుతోంది. మీకు భార్యను కావాలని, మీ అనురాగంలో పాలు పంచుకోవాలని, మీ పిల్లలకు నేను తల్లిని కావాలని, పసుపు కుంకాలతో సుమంగళిగా మీ చేతుల్లో కన్ను ముయ్యాలన్నదే నా ఆశ, నా కోరిక. ఇక నేను మిమ్మల్ని ఏం కోరనండి. మీ చేత తాళి కట్టించుకుని మీ భార్యగా మరణించాలని కోరుకుంటున్నాను. చెప్పండి, నేను కోరరాని కోరిక కోరానా? నా ఆశ నెరవేరదా? చెప్పండి అంటూ ఆఖరి వాక్యాలు దీర్ఘం తీస్తూ కుమిలి కుమిలి ఏడ్చింది. కృష్ణకమల్ క్షణంసేపు మాట పలుకు లేకుండా అలా ఉండిపోయాడు. తను ఏం చెప్పాలని ఇక్కడికొచ్చాడు, తను అనుకున్నదేంటి, జరిగిందేమిటి? అతని ముఖం ఒకసారి గంభీరంగా మారిపోయింది. ఆమంటే ఎందుకో చెప్పలేని జాలి ముంచుకొచ్చింది. లేదు, నువ్వు కోరరాని కోరికేం కోరలేదు. ఆమెను మరింత దగ్గరకు తీసుకుంటూ వీపు నెమరసాగాడు.
ఆ మాటలు వింటూనే చివున తలెత్తి అతని వైపు చూసింది. తడికళ్ళు కన్నీటితో మిలమిల్లాడాయి. తను విన్నది నిజమా అబద్ధమా అన్నట్టు, నమ్మకం కలగనట్టు, నిజమా అన్నట్టున్నాయి ఆమె చూపులు. నిజమా? మీరు నిజంగా చెబుతున్నారా? చెప్పండి. మీ మాటతో ఆధారపడింది నా జీవితం. పోతున్న ప్రాణం పోకుండా నిలవాలంటే మన పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది అని మాట ఇవ్వండి అంటూ చేయి చాపింది. సౌందర్య కళ్ళు కన్నిటిని వర్షిస్తూనే ఉన్నాయి. అతను ఎటూ చెప్పలేక అలా ఉండిపోయాడు. ఏంటి మాట్లాడరు? నాకు మాటివ్వరా? మీరు మాటివ్వకపోతే ఇప్పుడే నా ప్రాణం పోతుంది. ఇక నేను బ్రతకలేను. ఈ పెళ్లి జరుగుతుందా లేదా? ప్లీజ్ మాట్లాడండి. నాకేదో భయం వేస్తుంది. నేను నేను అంటూ మళ్ళీ అతని గుండెల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది. సౌందర్య అన్నాడు బాధగా బరువుగా. చెప్పండి. ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని చెప్పండి. ఆ మాట వినకపోతే నేనిక బ్రతకలేను. నా ప్రాణం పోతుంది. సౌందర్య, ఏం మాటలవి? ఇంకెలా మాట్లాడమంటారు? ఏ ఆశతో బ్రతకమంటారు? చెప్పండి. ఈ పెళ్లి జరుగుతుందని గట్టిగా చెప్పండి అంటూ అతనికి ఏం తోచనవ్వకుండా కుమిలి కుమిలి ఏడవసాగింది. కృష్ణకమల్ ఆలోచనలు ఒక్కసారి స్తంభించిపోయినట్టయ్యాయి. ఆ క్షణంలో అతను కరిగిపోయి ఒక స్థిర నిశ్చయానికొచ్చినట్టు వెనక ముందు ఏం ఆలోచించకుండా ఆమె చేతిలో చేయివేసి చెప్పాడు. మన పెళ్లి తప్పక జరిగి తీరుతుంది. నువ్వు నా భార్యవు. ఇక ఈ నిశ్చయానికి తిరుగులేదు. అతని కంఠస్వరం దృఢంగా పలికింది. ఆ పలకడంలో నేనిచ్చిన మాట నిలుపుకోవడానికి గాను ఎంత శ్రమ అయినా సరే, ఎందరూ అడ్డొచ్చినా సరే నా మాట నిలబెట్టుకుంటాను అన్నట్టుంది. అతని మాటలు వింటూనే పట్టరాని సంతోషంతో అతని వైపు చూసింది. కళ్ళల్లో నీళ్లు అలాగే చెంపల మీదకు జారసాగాయి. కళ్ళల్లో ఆనందం, సంతృప్తి తళుక్కుమంది. మీ ఈ మాటలు నిజమా? నన్ను నమ్మమంటారా అన్న ప్రశ్న ఆ చూపుల్లో ఉదయించింది. ఆ చూపుల్లో భావం అర్థం చేసుకున్న అతను ఆమె చేతిలో వేసిన తన చేతితో ఆ చేతిని మృదువుగా నొక్కాడు. నీకు ఆ భయం, సందేహం ఏం వద్దు. నాది మాటంటే మాటే అన్న భావం తొంగి చూసింది అతని కళ్ళల్లో. అతని చేతి స్పర్శ నరాల్లోకి పాకి ఆమెకు ధైర్యాన్ని, కొండంత బలాన్ని ఇచ్చినట్టుగా అనిపించసాగింది. కృష్ణకమల్ కొద్ది క్షణాలు అలా మౌనంగా ఉండిపోయాడు. అతనికి ఆ క్షణంలో నీలిమ గుర్తు రాలేదు. ఆమెకు తనిచ్చిన మాట గుర్తు రాలేదు. సౌందర్య అంటే ఆ క్షణంలో చెప్పలేని జాలి ముంచుకొచ్చి వెనక ముందు ఆలోచించకుండా మాటిచ్చేశాడు. అంతే, అది నిశ్చయం అయిపోయింది. సౌందర్యకు ఇప్పుడు మనసంతా హాయిగా అనిపించసాగింది. నీలిమ మనసంతా ఎలాగో ఉంది. తండ్రిని చూస్తే చాలా సీరియస్గా ఉంది. ఆయన అసలు మతుల్లో లేరు. డాక్టర్లే వచ్చి చూసి వెళుతున్నారు. డాక్టర్లకి, నీలిమకి అందరికీ తెలుసు ఆయన 1-2 రోజుల్లో చనిపోతారని. నీలిమ గుండెల్లో అగ్గి రాజుకుంటోంది. దుఃఖం సుడులు తిరుగుతోంది. తండ్రి చనిపోతే తను ఈ నీలిమహల్ వదిలి వెళ్ళిపోవాలి. అలా వదిలి వెళ్ళిపోతానని కృష్ణకమల్కి చెప్పింది. అన్నమాట నిలబెట్టుకోవాలి. తను ఈ నీలిమహల్ వదిలి వెళ్ళిపోక తప్పదు. కన్న తండ్రి ఈ లోకం వదిలి వెళ్ళిపోతే తనకి ఈ లోకంతో పనేముంది? ఈ భూమి మీద ఉండవలసిన అవసరం? తను కూడా తల్లిని, తండ్రిని వెతుక్కుంటూ వాళ్ళు ఉన్న చోటకే వెళ్ళిపోతే? నీలిమ గాఢంగా నిట్టూర్చింది. అవును, తనకిక ఆశలు, కోరికలు ఏమున్నాయి? నాది అనే విలువైంది పోగొట్టుకుంది. ఇంకా ఏం ఆశించి తను ఈ భూమి మీద ఉండాలని కోరుకుంటుంది? కళ్ళనీళ్లు ధారలు కట్టి చెంపల మీదకు జారి గుండెలపై చీరంతా తడిసిపోసాగింది. తండ్రి కాళ్ళ దగ్గర అలాగే కూర్చుని దుఃఖించసాగింది. కృష్ణకమల్ 2-3 రోజులుగా అసలు నీలిమహల్కే రావడం లేదు. నీలిమ నిర్లిప్తంగా, పేలవంగా తనలో తాను పిచ్చిదానిలా నవ్వుకుంది. కృష్ణకమల్ ఎన్ని మాటలు చెప్పాడు? అంతే. ఈ జమీందారులు అందరూ అంతే. తను ఆశించింది, కోరుకుంది ఒకటే, తండ్రి ప్రాణం వదిలే సమయంలో అతను అక్కడే ఉండాలని. కృష్ణకమల్కి పెళ్లి అని సౌందర్యతో పెళ్లి నిశ్చయమై ముహూర్తం పెట్టించేశారని, ఆ పెళ్లి ఇంకొద్ది రోజులే ఉందని అందరూ అనుకుంటుంటే తను విని మౌనంగా ఉండిపోయింది. తను అతనికి భార్య కావాలని ఆశించలేదే. అంత ఆశ దురాశ అవుతుంది అని తెలుసు. అందుకే తను శిలగా మారిపోయింది, తనకు ఏం పట్టనట్టు. అతని పెళ్లి సౌందర్యతో జరగాలని తను కోరుకునేది. అయితే తను ఈ భూమి మీద ఉండగా చూసి తట్టుకునే శక్తి లేదు. అతనిని మనసారా, ప్రాణ సమానంగా ప్రేమించింది తను. అతని ప్రేమలో మరో స్త్రీ కరిగిపోవడం భరించలేదు. అందుకే తండ్రి మరణించిన మరుక్షణం ఈ లోకం వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. నీలిమకు జరిగిందంతా కళ్ళ ముందు కదిలి కళ్ళల్లో ఎర్రజీరలు అలుముకోసాగాయి. తన ఈ పరిస్థితికి కారకులెవరు? అప్రయత్నంగా ఆమె పిడికిళ్లు బిగుసుకున్నాయి.
పగ తీర్చుకునే సమయం దగ్గర పడింది. కృష్ణకమల్ అతని పేరు చెప్పమని అడిగినా తను చెప్పలేదు. పేరు చెబితే అతన్ని చంపి పాదాల వద్ద పడేస్తానని అన్నాడు. అలా అయితే తన కక్ష, కసి, కోపం, పగ ఎలా చల్లారతాయి? అందుకే తను తను అవును, అలాగే చెయ్యాలి. ఆ వ్యక్తి మీద పగ అలాగే తీర్చుకోవాలి. నీలిమ పగబట్టిన నాగులా మారిపోయింది. ఆ సమయం కోసమే తను ఎదురు చూస్తోంది. నీలిమ కసిగా పళ్ళు నూరుకుంది. గుండెల్లో ఆరని జ్వాల దహించేస్తుంది. నీలిమ అలా ఆలోచిస్తూ దుఃఖిస్తూ పగ తీర్చుకునేందుకు ఉపాయాలు వెతుక్కోసాగింది. ఈ అవకాశం తను ఎవరికీ ఇవ్వదలుచుకోలేదు. తన చేతులతోనే హతమార్చాలి, అంతే. అదే తన కోరిక. బరువుగా నిట్టూర్చింది. ఆ రాత్రి 9 గంటలకి కృష్ణకమల్ సౌందర్య పెళ్లి. కృష్ణకమల్ విడిదింట్లో తన గదిలో కూర్చుని ఆలోచించసాగాడు. తను అనుకుందేంటి, జరుగుతున్నదేంటి? తనని నమ్ముకుని మనసుని, శరీరాన్ని అర్పించుకున్న స్త్రీకి అన్యాయం చేయడం నిజంగా మహాపాపం. నీలిమకు ముఖమైనా చూపించకుండా పెళ్లికి బయలుదేరి వచ్చేశానని ఆమెకు తెలిస్తే తన గురించి ఏమనుకుంటుంది? మోసగాడు, వంచకుడు అనుకోదు? అందరి మగవాళ్లలాగే తను అని తేనె పూసిన కత్తిలా మారానని అనుకోదు? భగవంతుడా! బాధగా నుదురు రాసుకున్నాడు. ఉన్మాదంతో, ఉద్రేకంతో శరీరమంతా బిగుసుకుపోసాగింది. సౌందర్యం తప్ప మరి ఎవరిని వివాహం చేసుకోకూడదనుకుంటూ నీలిమను చూసిన వేళ విశేషం ఆమె ఆకర్షణలో పడి ఆమెను తప్ప మరి ఎవరిని వివాహం చేసుకోకూడదనుకుంటూనే మతిపోయిన వాడిలా ఒంటికి మైకం కమ్మేసినట్టు సౌందర్య చేతిలో చెయ్యేసి మన పెళ్లి జరిగి తీరుతుంది అని మాటిచ్చేశాడు. ఇదంతా ఏంటి? అంతా మాయలా ఆశ్చర్యంగా ఉంది. తల్లిగారు చూస్తే వంశ గౌరవం నీ భుజాలపై ఉంది. ఎంత జాగ్రత్తగా ఈ రాజమార్గం గుండా నడిచొస్తావో, ఎంత పదిలంగా ఈ వంశ పరువు ప్రతిష్టలను కాపాడతావో నీ ఇష్టం. అంతా నీకే వదిలిపెట్టేశాం అని అన్నారు. చిన్నాన్నగారు చూస్తే మీ నాన్నగారు బ్రతికుండగా నువ్వు ఆయన్ని ఒక్కసారి కూడా మనస్థిమితంగా ఉంచలేదు. ఆయనకు మనశ్శాంతి లేకుండా చేసి విదేశాలకు వెళ్ళిపోయావు. ఆయన బ్రతికున్న రోజులు మాట వినకుండా మొండిగా ఉన్నావు. కనీసం ఇప్పుడైనా సౌందర్యను పెళ్లి చేసుకుని మీ నాన్నగారు మీ మామయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టేటట్టు చెయ్యి. ఆ ఒక్క పని చేశావో చచ్చిపోయిన వారి ఆత్మ శాంతిస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. మేం పెద్దలమందరం నిన్ను కలిసి చిన్నవాడివైనా నిన్ను ప్రాధేయపడి కోరుకున్న కోరికదే అని అన్నారు. అంతే. ఇంక వారి మాటకెదురు చెప్పే శక్తి తనలో నశించిపోయి తన సంతోషాన్ని, సుఖాన్ని, తన నిర్ణయాన్ని, ఆశలని అన్నీ సమాధి చేసి వంశ గౌరవం కోసం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పెద్దల మాట ప్రకారం సౌందర్య మెడలో తాళి కట్టడానికి నిశ్చయించుకున్నాడు. కృష్ణకమల్ ప్రాణం లేని మనిషిలా మారాడు. కృష్ణకమల్ పెళ్లి ముస్తాబులో ఏనుగు అంబారీపై ఊరేగి పెళ్లికి వెళ్ళాడు. జమీందారీ పద్ధతుల ప్రకారం అతన్ని పెళ్లికొడుగ్గా ముస్తాబు చేశారు. జరీ తలపాగాతో ఫుల్ సూట్లో అతను రాజాది రాజుల టీవీగా, అందంగా, హుందాగా, దర్జాగా ఉన్నాడు. బ్యాండ్ వాళ్ళు 5 వరుసల్లో 10 మంది వరుసగా నిలబడి అందంగా, తమాషాగా బ్యాండు వాయిస్తున్నారు. పెళ్లికి ఇసుక వేస్తే రాళ్ళంత జనం వచ్చారు. కృష్ణకమల్ ఏనుగు అంబారి దిగి లోపలికి వెళ్ళాడు. పెళ్లి మండపం పెద్ద హంసాకారంలో అందంగా ముస్తాబు చేశారు. కృష్ణకమల్ మండపంలో పెళ్లి పీటలపై కూర్చున్నాడు. సౌందర్యం తీసుకొచ్చి పెళ్లి పీటలపై అతని పక్కన కూర్చోబెట్టారు. సౌందర్య పెళ్లి ముస్తాబులో సౌందర్య దేవతల అందంగా మెరిసిపోతుంది. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. కృష్ణకమల్ సౌందర్య మెడలో 3 ముళ్ళు వేశాడు. పెళ్లితంతు ముగిసిపోయింది. ఆ రోజు నవదంపతులకి మధురమైన తొలి రోజు. కృష్ణకమల్ పూల పానుపుపై పవళించి భార్య రాక కోసం ఎదురు చూడసాగాడు. అతని మనసంతా ఎలాగో అనిపించసాగింది. తలుపు దగ్గర చొప్పుడవడంతో తల తిప్పి అటు చూశాడు. ఒంటి నిండా వస్తువులతో రంబలా మెరిసిపోతూ కళ్ళు జిగేలమనిపించేలా సౌందర్య గదిలో అడుగుపెట్టింది. ఒక్క క్షణం ఆలోచించాడు. తన మనసులో ఎన్ని బాధలైనా ఉండని, కన్నె మనసులో కోటి కోరికల అలలు చెలరేగుతాయి. పెళ్ళైన తొలి రాత్రి భర్త అనురాగంలో కరిగిపోవాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. అలా ఊహించిన దానికి విరుద్ధంగా జరిగితే ఆమె తట్టుకోగలదా? తన మనసులో ఎన్ని బాధలున్నా అది మనసులోనే ఉండిపోవాలి. పైకి ఎవరికీ తెలియకూడదు. సౌందర్య తన అర్ధాంగి, తన జీవితంలో భాగం పంచుకున్న ఇల్లాలు. ఆమె కంటతడి పెట్టడం తనకి జయం కాదు. ఆమెని ఈరోజు సంతోష పెట్టాలి. తన ప్రేమలో ఐక్యం చేసుకుని తనే ఆమె, ఆమె తను అన్న నగ్న సత్యం తెలియజేయాలి. మనసులో నిశ్చయించుకుని
మెల్లగా లేచి ఆమె వద్దకు వెళ్ళి భుజాలపై చేయి వేసి సౌందర్య లాలనగా మృదువుగా పిలిచాడు. సౌందర్య సిగ్గుతో తల వంచేసింది. అతను ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని తల ఆమె మెడమొప్పులో క్షణంసేపు నిలిచిపోయింది. అంతే, అతను ఒక్కసారి ఉలిక్కిపడి తలెత్తి కిటికీ వైపు చూశాడు. పాట మెల్లగా వినిపిస్తోంది. ఆ కంఠస్వరం తను విన్నదే. ఇది ఆరని జ్యోతి అంటూ పాట అలా వినిపిస్తూనే ఉంది. ఆ పాట మెల్లగా దగ్గరవుతున్నట్టు ఇంకా స్పష్టంగా కొంచెం గట్టిగా వినిపించసాగింది. ఆ పాట సౌందర్యకు ఏం వినిపించినట్టు అలా మామూలుగా నిలబడిపోయింది. ఆశ్చర్యపోయి తల తిప్పి చూడలేదు. కృష్ణకమల ముఖం ఒకసారి గంభీరంగా మారిపోయింది. అది తన జీవితానికి తొలి రాత్రి, మధురాతి మధురమైన రోజు అనే మాట పూర్తిగా విస్మరించాడు. మనిషి నిటారుగా అయ్యాడు. ఆమెను వదిలి మెల్లగా కిటికీ వద్దకెళ్ళి కట్టెను తొలగించి అటు చూశాడు. దూరంగా ఒక స్త్రీ ఆకారం, నల్లచీర నల్ల జాకెట్టు వేసుకుని తల విరబోసుకుని ఇటే వస్తోంది. ఆమె ముఖంపై వెలుతురు పడ్డం లేదు. చీకటి మూలాన ఆమె ముఖం గుర్తించడానికి వీల్లేనట్టుగా ఉంది. సరిగ్గా కనిపించడం లేదు. నా కన్నీటితో వెలిగించుకున్న జ్యోతి అదే ఆరని జ్యోతి అంటూ తన మనసులో బాధ పాటగా మెల్లగా పాడుతూ ముందుకి కదిలి వెళ్ళిపోయింది. అతని మనసు ఒక్కసారి కదిలిపోయింది. ఈమె ఎవరు? తనని ఎందుకిలా వెంటాడుతోంది? తనంటే గుండెల్లో ప్రేమ కుమ్మరిస్తుందే గాని దగ్గరికి రాదు, ఎదుట పడదు. అతని మనసంతా చిందరవందరగా చికాగ్గా ఎలాగో అయిపోయింది. అతని ప్రవర్తనలో మార్పుకి సౌందర్యం మొదట తెల్లబోయి తర్వాత తనలో తను బాధపడి కుమిలిపోసాగింది. తను ఒక భ్రమలో పడి అతన్ని కట్టిపడేసి ఇష్టం లేకుండా బలవంతంగా అతన్ని పెళ్లి చేసుకుందా? అందుకే అతను అలా మౌనంగా దూరంగా ఉండిపోయాడా అని బాధపడసాగింది. ఆ రాత్రంతా అలాగే గడిచిపోయింది. మరుసటి రోజు రాత్రి అంతే. మూడవ నాడు రాత్రి అంతే. అతను మనసు రాయి చేసుకుని భర్తగా తన అనురాగాన్ని భార్యకు పంచివ్వడం న్యాయమని భార్య దగ్గరగా చేరబోతుంటే మళ్ళీ అదే పాట, ఆమెలో అదే బాధ. ఆమె దుఃఖిస్తూ తన చుట్టూ దూరంగా తిరగసాగింది. కృష్ణకమలకి మనసంతా ఎలాగో అయిపోసాగింది. మెల్లగా గది తలుపులు తీసుకుని తోటలోకి వెళ్ళాడు. అక్కడ తన రెస్ట్ హౌస్లో కనిపించిన అమ్మాయిలు అందరూ అదే దుస్తుల్లో ఒక్కో చెట్టు దగ్గర ఒకళ్ళు నిలబడున్నారు. పాటలు లేవు, నాట్యాలు లేవు, నవ్వులు లేవు, హుషారు లేదు. అందరూ విచార వదనంతో తలలు వంచి ప్రాణం లేని బొమ్మల్లా నిలబడ్డారు. దగ్గరికి వెళ్ళి మీరెవరు, నన్ను ఎందుకిలా వెంటాడుతున్నారు అని అడగాలని గబగబా వాళ్ళు ఉన్నవైపు నడిచాడు. ఒక్కో చెట్టు దగ్గరగా వెళుతుంటే అక్కడ నిలబడ్డ అమ్మాయి మాయమయ్యి మరో చెట్టు దగ్గర నిలబడసాగింది. అంతేగాని అతనికి మాట్లాడే అవకాశం గాని దగ్గరగా కనిపించడం గాని అవలేదు. దూరంగా నల్లచీర కట్టుకుని తల విరబోసుకునున్న స్త్రీ ఆకారం మెల్లగా రాగం తీస్తూ అలా ముందుకి నడవసాగింది. ఆమెను వెంబడించసాగాడు. ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆతృతతో. ఆమె ఎంతో మెల్లిగా నడుస్తున్నా, అతను ఎంత త్వరగా నడుస్తున్నా ఆమెతో పాటు అందుకోలేకపోతున్నాడు. కృష్ణకమలకి నిరాశ నిస్పృహ ముంచుకు రాసాగింది. ఆమె ఒక్కసారి మాయమైపోయినట్టు ఎటు వెళ్ళిపోయిందో కనిపించలేదు. చెట్టు దగ్గర నిలబడిన అమ్మాయిలు కూడా ఎవరూ కనిపించలేదు. అందరూ మాయమైపోయినట్టుగా అయ్యారు. అతనికి ఒక్కసారి ఆశ్చర్యం ముంచుకొచ్చేసింది. ఏంటిదంతా? ఎవరు వీళ్ళు? అతనికి అలసటొచ్చింది. మనసంతా నిరాశగా ఎలాగో అయిపోయింది. తెల్లవారి తమ ఎస్టేట్ మేనేజర్ ఫోన్ చేశాడు. నీలిమహల్ అవుట్ హౌస్లో ఉన్న కోదండ రామయ్య గారు చనిపోయారు అంటూ. ఆ మాట వినగానే కృష్ణకమల్ మనసంతా ఎలాగో అయిపోయింది. నీలిమ పాపం ఒక్కరితే అయిపోయింది. తండ్రిపోయిన దుఃఖంలో మరీ కుంగిపోతుంది. ఎంత దుఃఖిస్తుందో, ఎంత కుమిలిపోతుందో. నేనున్నాను అని ధైర్యం చెప్పిన వాళ్ళు లేరు. ఏమైనా తను మాత్రం ఆమెను వదులుకోలేడు. వంశగౌరవం ఏమైనా ఎందరూ ఏమనుకున్నా ఆమె తన భార్య. ఆమెను దూరం చేసుకోలేడు. వెంటనే బయలుదేరి వెళ్ళాలి. దుఃఖంలో నిండా మునిగిపోయిన నీలిమను తన గుండెల్లో దాచుకోవాలి. ఒక నిశ్చయానికొచ్చినట్టుగా మేనేజర్కి చెప్పాడు. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. శవాన్ని మాత్రం ఇంకా ఎత్తనివ్వద్దు అంటూ. అతను అలాగే అని ఫోన్ పెట్టేశాడు. రాజా సుదర్శన్ వర్మ గారు విడిదింట్లో ఆయన గదిలో పడుకున్నారు. ఎవరో గట్టిగా పిలిచినట్టయితే రుళ్ళిపడి కళ్ళు తెరిచి చూశారు. అంతే, ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టయ్యారు. ఆయనకి నోట మాట రాలేదు. శరీరం బీసుకుపోయినట్టయింది. సుదర్శనం అంటూ గట్టిగా హోంకరించినట్టు పిలిచింది ఎదురుగా ఉన్న స్త్రీ ఆకారం. ఆమెను చూడగానే ఆయనకు చెమటలతో ఒళ్ళంతా తడిసిపోయింది. నేను ఎవరో తెలుసా?
గట్టిగా గద్దించి అడిగింది. నువ్వు నువ్వు ఆయనకు భయంతో నోటమాట రాలేదు. నల్ల చీర నల్ల జాకెట్టు ధరించి తల విరబోసుకుంది. ఆమెను చూస్తే ఆ సమయంలో ఎవరికైనా గుండె ఆగిపోతుంది. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా కణకణమంటూ ఉన్నాయి. నుదుట ఎర్రని గుండ్రని పెద్ద బొట్టు రక్తంతో పెట్టినట్టు భయంకరంగా కనిపించసాగింది. సుదర్శనం, నీ పాపం పండింది, నీ ఆయుష్ మూడింది అంటూ ఒక్కొక్క అడిగే దగ్గరగా వేస్తూ రాసాగింది. ఆమె రెండు చేతులు ముందుకు చాపింది. గోళ్లు వాడిగా కత్తుల్లా ఉన్నాయి. నిన్ను చంపి నా పగ తీర్చుకుంటాను. నీ రక్తం కళ్ళజూసి నా కడుపు మంట చల్లార్చుకుంటాను. నీ శవాన్ని చూసి సంతృప్తిగా వెళ్ళిపోతాను అంటూ ఇంకా దగ్గరగా రాసాగింది. సుదర్శనం గారికి భయంతో ఒళ్ళు జలదరించి శరీరం బిగుసుకుపోయింది. ఆమెను తప్పించుకోవడం కోసం మంచం మీద నుండి ఒక ఉదుటును లేచి బాల్కనీ వైపు వెళ్లారు. ఆమె ఒక్కసారిగా మాయమైపోయింది. ఆయన ఆశ్చర్యంగా చుట్టూ చూశారు. ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆమె ఏమైంది, ఎక్కడైనా దాక్కుందా అని చూశారు. అంతే, ఒక్కసారి అలా ఉండిపోయారు. పైన ఒక స్త్రీ ఆకారం ఉరిపోసుకుని వేలాడుతూ ఉంది. ఆయన ఒక్కసారి బిగుసుకుపోయి నిలువుగుడ్లేసుకుని అలా ఉండిపోయారు. ఉరిపోసుకుని వేలాడుతున్న స్త్రీ శవం మీద మీదకు ఊగుతూ రాసాగింది. తలెత్తి ఆకాశం వైపు చూస్తూ వెనక్కి ఒక్కొక్కడిగే వేయసాగారు. స్త్రీ శవం కాళ్ళు ఆయన తలకి తగులుతున్నాయి. ఉరిపోసుకుని వేలాడుతున్న ఆ శవం ఇంకా ఊగుతూ మీద మీదకి రాసాగింది. ఆయన అలా వెనక్కి వెనక్కి వెళ్లి ఆగిపోయారు. బాల్కనీ అంచు ఆయన వీపుకు తగిలింది. ఆయనకి ఇంకా వెనక్కి వెళ్లే దారి లేదు. ఆ శవం కాళ్లతో ఆయన తల మీద తనసాగింది. అంతే, ఆయన కళ్ళు మూసుకుని గట్టిగా వెర్రికేక పెట్టారు, వెనక్కి విరుచుకు పడిపోతూ. కృష్ణకమల్ ఫోన్ రాగానే కారు సిద్ధం చేయమని నీలిమహల్కి బయలుదేరబోతుంటే పెద్ద గొడవ కోలాహలం వినిపించసాగాయి. ఎవరి నోట విన్నా ఒకటే మాట, రాజా సుదర్శనం గారు మేడ మీద నుండి పడిపోయి చనిపోయారు అని. కృష్ణకమల్కి ఈ సంగతి తెలియగానే కంగారుగా గబగబా అటు వెళ్ళాడు. పెళ్లి జరిగిన 3వ రోజున ఈ ఘోరం జరిగింది అని అందరూ దుఃఖించసాగారు. నిద్దట్లో నడిచొచ్చినట్టున్నారు. చీకట్లో కనిపించక బాల్కనీలోంచి పడిపోయారు అంటూ అందరూ చెప్పుకోసాగారు. కృష్ణకమల్ అందరూ కూడా అలాగే అనుకున్నారు. ఆయనది చాలా ఘోరమైన చావు అని అనుకున్నారు. పై అంతస్తు మీద నుండి పడిపోయారు. రక్తపు మడుగులో ఆయన శవం పడుంది. కృష్ణకమల్ మేనేజర్కి ఫోన్ చేసినట్టు వెంటనే బయలుదేరి వెళ్ళలేకపోయాడు. కోదండరామయ్య గారి దహన సంస్కారాలు చాలా ఘనంగా చేయమని మేనేజర్కి ఫోన్ చేసి చెప్పి చిన్నాన్నగారి దహన సంస్కారాలు తన చేతుల మీద జరిపాడు. 3వ నాడు నీలిమహల్కి బయలుదేరి వెళ్ళాడు. నీలిమహల్ అంతా ఎలాగో ఉంది. కాంతి లేనట్టు, చీకటిగా అయిపోయినట్టు అనిపించసాగింది. అవుట్ హౌస్కి తాళం వేసింది. తోటమాలిని అడిగితే కోదండరామయ్య గారు పోయారు కదా బాబు, తాళం వేసేసి ఉంచారు అని చెప్పాడు. ఆయనకి కూతురుందిగా, ఆమె ఎక్కడుంది? అతను ఆతృతగా ప్రశ్నించాడు. తోటమాలి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, కూతురా, కూతుళ్ళు ఎవరూ లేరు కదా బాబు, ఆయనకి సేవ చేయడానికని ఒక మనిషిని ఏర్పాటు చేశారు. ఆ అబ్బాయి కూడా ఆయన పోవడంతో వెళ్ళిపోయాడు అంటూ చెప్పాడు. అదేంటి, ఆయనకి కూతురుండాలి కదా, ఇప్పుడు లేదా, ఎక్కడికి వెళ్ళింది? అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. కంఠస్వరంలో ఆతృత హెచ్చింది. మనసులో బాధ సుడిగుండమైంది. ఆ కూతురు ఇప్పుడు ఎక్కడుంది బాబు, చచ్చిపోయి 10 సంవత్సరాలు దగ్గరైంది. ఆ ముసలతను అప్పటి నుండి బెంగతో మంచం పట్టేశాడు. కృష్ణకమల్ బుర్ర ఒక్కసారి గిరున తిరిగినట్టయింది. కోదండరామయ్య గారి కూతురు చనిపోవడం ఏమిటి? చనిపోయి 10 సంవత్సరాలు అవస్తోందా? అందరి మాటలు అన్ని రకాలుగా ఉన్నాయి. నీలిమ అవమానం జరిగిన తర్వాత ఎవరికీ కనిపించకుండా ఇంట్లో ఉండిపోతే అందరూ ఆమె చనిపోయింది అని అనుకున్నారా? ఎలా అనుకుంటారు? తనతో అన్నట్టుగా తండ్రి చనిపోగానే ఇల్లు విడిచి వెళ్ళిపోయిందా? నీలిమ గురించి ఎవరినడిగితే తెలుస్తుంది? తోటమాలి చెప్పింది అతని బుర్రకెక్కలేదు. మెల్లగా అడుగులో అడుగు వేస్తూ నీలిమహల్లోకి ప్రవేశించాడు. ఆ వేళంతా నీలిమ కోసం చూశాడు. ఆమె వస్తుంది అని. ఆమె మాత్రం రాలేదు. తోటమాలి మాటలకి తలాతోక లేనట్టుగా ఉన్నాయి. అతనికి ఆ మాటలేం అర్థం కాలేదు. నీలిమ తప్పకొస్తుంది, తనంటే ఆమెకు ప్రాణం, తనని చూడ్డానికి వస్తుంది అని ఎదురు చూడసాగాడు. అలా ఆలోచిస్తూ మంచం మీద పడుకున్నాడు. కొద్దిసేపటికి కళ్ళు మూసుకుని పడుకున్నాడు. కొద్ది క్షణాల తర్వాత అతని నుదుటి మీద ఎవరిదో చేయి పడింది. కృష్ణకమల్ ఉలిక్కి పడ్డట్టయి కళ్ళు తెరవబోయాడు. ఎందుకో ఆ కళ్ళకి మొద్దులాంటిదొచ్చి కళ్ళు తెరవలేకపోయాడు. ఆ స్పర్శ నీలిమది. అతను గ్రహించుకున్నాడు. మనసులో సంతోషం పొంగిపోతుంది.
నా నీలు, నా దగ్గరకు వచ్చేసావా? దగ్గరగారా, నా చేతుల్లో బందీ అయిపో. అతను ఇంకా ఏమేమో అనాలనుకున్నాడు. ఆ మాటలు ఒకటి కూడా అతని గొంతుకులో నుండి పైకి రాలేదు. తన నుదుటి మీదున్న ఆమె చేతిపై తన చేయి వేసి ఆ చేతిని గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కోవాలనుకున్నాడు. అతను అనుకున్నట్టు చేయలేకపోయాడు. కృష్ణ, ఆమె మెల్లగా పిలిచింది. ఆ పిలుపులో అనురాగం, ఆత్మీయత నిండుగా తొణికిసలాడుతున్నాయి. నేను మీకు చెప్పినట్టుగా మీ నీలిమహల్ వదిలి వెళ్ళిపోతున్నాను. మా నాన్నగారు ప్రాణం ఉన్నంత వరకు ఆ నీలిమహల్ అవుట్ హౌస్లో ఉండనివ్వమని అడిగాను. ధర్మస్వరూపులైన మీరు నా కోరికను మన్నించారు. నాన్నగారు చనిపోయారు. నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆగాను అంటూ చెప్పసాగింది. మీరు ఎన్నోసార్లు నా విషయం అడిగారు, కానీ నేను ఎప్పుడూ ఆ విషయం మీకు చెప్పలేదు. నేను ఒక దుర్మార్గుడి వలన మోసపోయాను అని చెప్పాను. అతని పేరు చెప్పమని అతను ఎక్కడున్నా సరే వెతికి వాడి రక్తం కళ్ళ చూస్తాను అన్నారు. అది నాకిష్టం లేదు. ఎవరి వలనైతే నా జీవితం నాశనమైందో వాళ్ళని నేనే చంపి కసి తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాను. సమయం కోసం కాచుకుని కూర్చున్నాను. మీకు ఆ రోజు చెప్పాను, రాజా రంగనాయకులు గారి స్నేహితుడు నన్ను లొంగదీసుకోవాలనుకున్నాడని. ఆ రోజు తప్పించుకున్నాను. ఆ రోజైతే తప్పించుకున్నాను గాని తర్వాత తప్పించుకోలేకపోయాను. ఒకరోజు అతను వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి ఆ బంగ్లాలోనే ఉండిపోయాడు. అతడు లేడనుకున్నాను. నేను ఆ గదిలోకి వెళ్ళాను. అంతే, ఆయన ముందు నా బలం, నా తెలివితేటలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఎంత పెనుగులాడి తప్పించుకోవాలని చూసినా ప్రయోజనం లేకపోయింది. ఆయన పశుబలంతో నన్ను లొంగదీసుకుని తన కోరికకు నా జీవితాన్ని బలిపెట్టారు. తెల్లవారకుండానే ఆయన మరొకళ్ళ కంటపడకుండా వెళ్ళిపోయారు. ఇక నా దుఃఖం ఏమని చెప్పుకోను? ఇక నా జీవితం ఎందుకు? కన్నీరు మున్నీరుగా విలపించాను. ఇక నాకు బ్రతకాలని అనిపించలేదు. ఆ గదిలోనే ఉరిపోసుకుని ప్రాణం తీసుకున్నాను. అయితే నా తండ్రి గురించి నేను నీలిమహల్లో ఉండక తప్పలేదు. తర్వాత మీకు తెలిసిందే, నా తండ్రి గురించి నేను మీ వద్దకొచ్చి అడిగాను. మీరు నీలిమహల్ కొని నా తండ్రిని అవుట్ హౌస్లో ఉంచారు. అయితే నా కక్ష, అందుకే సమయం కోసం ఎదురు చూడసాగాను. మిమ్మల్ని నా వైపు ఆకర్షించుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించాను. మీ విశ్రాంతి భవంతిలో ఎందరో అమ్మాయిలు కనిపించినట్టు, నవ్వినట్టు, నాట్యం చేసినట్టు, పాట పాడినట్టు రకరకాలుగా మిమ్మల్ని కవ్వించసాగాను. నేను మాత్రం మామూలుగా నీలిమగా అమాయకంగా ఉండిపోయాను. ఇక నా విషయం అంటారా? మిమ్మల్ని మనసారా, గాఢంగా, హృదయపూర్వకంగా ప్రేమించాను. అయితే నాకు శరీరం లేదు. మీకు భార్యనయ్యి మీతో జీవితం సాగించే అదృష్టం, మీ పిల్లలకు తల్లినై నా జీవితం సార్థకం చేసుకోవడానికి వీల్లేదు. అయితే నాకు ఒక మనసుంది. నాకు కోరికలున్నాయి. అందుకే మిమ్మల్ని నా ఆకర్షణలో పడేట్టు చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి మిమ్మల్ని లొంగదీసుకుని నా కోరిక తీర్చుకున్నాను. మరొక సంగతి, నా కోరిక అంటే తీర్చుకున్నాను, కానీ మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. మీరు పూర్తిగా నావారైపోయారన్న నమ్మకం నాకు కలిగింది. నేను ఈ నీలిమహల్ వదిలి వెళ్ళిపోతే మీరు ఏమవుతారు? అందుకే నా జ్ఞాపకాలంటూ ఏమీ మిగలకుండా చెయ్యాలని నా ఫోటోలు గాని, నా బొమ్మ గాని లేకుండా నేనే కావాలని అలా చేశాను. మీరు అనవసరంగా సౌందర్యం మీద అనుమానం పడ్డారు. అది తప్పు. నేనే ఆ బొమ్మను పాడు చేశాను. ఏ స్త్రీ అయినా కోరుకునేది ప్రేమానురాగాలతో పాటు తాళిబొట్టు కూడా కోరుకుంటుంది. తాళిబొట్టు నేను కోరుకోలేదంటే అర్థం? తాళిబొట్టు ధరించడానికి నాకు శరీరమేది? ఆ శరీరం ఏనాడో గాలి బూడిదైపోయింది. మిగిలింది నా ఆత్మ. తీరని కోరికలతో, ఆరని దుఃఖంతో అలా తిరుగుతున్నాను. మిమ్మల్ని ప్రేమించాను అంటే ఎలా? నా మనసునే మీ పాదాల కింద పరిచాను. నా ఆశల కుసుమాల్ని మీ పాదాలపై పోసి మిమ్మల్ని ఆరాధించాను. గాలి బూడిదైన నా శరీరం గాలిపోకుండా భద్రంగా ఉందన్నట్టు మీకు భ్రమ కల్పించి మిమ్మల్ని నా వశపరుచుకున్నాను. ఎందుకు? 1, మిమ్మల్ని మనసారా ప్రేమించినందుకు. 2, నా కక్ష తీర్చుకోవడం కోసం. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరంటారా? మీ చిన్నాన్నగారు, రాజా సుదర్శనం గారు. నా కక్ష తీర్చుకున్నాను. ఆయన్ని చంపేసి నా కడుపు మంట చల్లార్చుకున్నాను. నా కసి, కోపం, ద్వేషం, పగ అన్నీ ఆయన చావుతో చల్లారిపోయాయి. నా తండ్రి మరణంతో నేను ఈ బంగ్లాలో ఉండవలసిన అవసరం తీరిపోయింది. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. మీరు సౌందర్యను వివాహం చేసుకున్నారు అన్న కోపం నాకు లేదు. నేను బ్రతుకుంటే మీతో పోట్లాడైనా మిమ్మల్ని వివాహం చేసుకునేదాన్ని. నాకు ఈ జన్మలో అదృష్టం లేదు. పెళ్ళైన రాత్రి మీరు మీ భార్యతో గడపాలని, మీరిద్దరూ దగ్గరైతే భరించే శక్తి లేక 1, 2, అక్కడ నా తండ్రి చావు బతుకుల్లో ఉన్న దుఃఖం. మీరిక్కడ ఉండిపోయారు.
నీలిమహల్కి వస్తారా రారా అన్న ఆలోచనతో మీరిద్దరూ దగ్గరవకుండా నేనే రకరకాల భ్రమలు కల్పించి మిమ్మల్ని ఆ 3 రాత్రులు దూరం చేశాను. ఇక నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడూ మీ కంట పడను. మీరు సౌందర్యతో హాయిగా నిశ్చింతగా జీవితం గడపండి. మీరు సుఖంగా సంతోషంగా ఉండాలనే నా కోరిక. మరుజన్మంటూ ఉంటే నేను మీకు భార్యను కావాలని, మీ ప్రేమానురాగంలో నిండా మునిగిపోవాలని, మీ పిల్లలకు నేను తల్లిని కావాలని, ఇలా ఇంకా ఏవేవో కోరికలు. మరుజన్మలోనైనా మీకు భార్యను కావాలని ఆ భగవంతుణ్ణి మనసారా వేడుకుని కోరుకుంటాను. నా కోరిక తప్పక భగవంతుడు నెరవేరుస్తాడు అన్న ఆశతో, నమ్మకంతో నేను వెళ్ళిపోతున్నాను అంటూ చెప్పి అతని క్రాఫ్లో వేళ్లు దురిచి మెల్లగా దువ్వి అతని నుదుటి మీద పెదవులు ఆంచి ముద్దు పెట్టుకుంది. కృష్ణకమల్ ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టయ్యాడు. కళ్ళు తెరవాలనుకున్నాడు, తెరవలేకపోయాడు. ఆమె వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టి ఆపాలనుకున్నాడు, అలా చేయలేకపోయాడు. ఆమె వెళ్ళిపోయినట్టుగా గదంతా నిశ్శబ్దంగా ఉంది. ఎలాంటి అలికిడి లేదు. తర్వాత మాటలు వినిపించలేదు. కొద్దిసేపటికి కృష్ణకమల్ కళ్ళు తెరిచాడు. మంచం మీద నుండి చటుక్కున లేచి ఆమె కోసం బంగళా అంతా గాలించేశాడు. నీలు నీలు అతని కంఠస్వరం కంగుమంటూ ఆ మహలంతా ప్రతిధ్వనించసాగింది. ఆమె కనిపించకపోయేసరికి అలా నిలబడిపోయాడు. నీలిమ చెప్పే మాటలు ఒక్కొక్కటి గుర్తు చేసుకోసాగాడు. అంటే నీలిమ తన చిన్నాన్నగారు చేసిన అన్యాయానికి బలైపోయి ఉరిపోసుకుని చచ్చిపోయిందా? ఆమె ఆత్మ తన చుట్టూ తిరిగిందా? తనని ఆరాధిస్తూ తన నీడలా ఉందా? హే భగవాన్, బాధగా అనుకున్నాడు. నీలిమ మాటలు తలుచుకుంటుంటే ఆపాదమస్తకం కంపించిపోతున్నట్టుగా ఉంది. కాళ్ళ కింద భూమి దిగజారిపోతున్నట్టు, ఆకాశం కూలిపోతున్నట్టు, సప్త సముద్రాలు పొంగి మీదకొస్తున్నట్టు, అగ్నిపర్వతాలు గుండెల్లో బద్దలై తునాతునుకులైనట్టు అపరిమితమైన ఆవేదన మొదలైంది. నీలిమ లేదు, అంతా భ్రమ. కనిపించి మాయమైంది, ఇక మరి కనిపించదు. మరుజన్మంటూ ఉంటే తనకి భార్య కావాలని కోరుకుంటుందట. బాధగా కళ్ళు మూసుకున్నాడు. కృష్ణకమల్ తమ ఎస్టేట్లో పెద్ద తోట వేయించి ఆ తోట మధ్యలో పాలరాతితో పెద్ద మందిరం కట్టించాడు. రంగురంగుల పూల తోట మధ్య పాలరాతి మందిరం కనువిందు చేస్తోంది. అలాంటి మందిరం ఎక్కడా ఎవరో చూడనంత అద్భుతంగా కట్టించాడు. ఆ మందిరానికి నీలి మందిరం అని పేరు పెట్టాడు. ఆ మందిరంలో పాలరాతితో నీలిమ విగ్రహం తయారు చేయించి ప్రతిష్ఠింపజేశాడు. ప్రతిరోజు భార్య సౌందర్యతో సహా అక్కడికొచ్చి నీలిమ విగ్రహానికి పూలదండ వేసి మరీ వెళతాడు. ప్రతి ఉదయం తప్పకుండా అతను ఆ మందిరానికి వస్తుంటాడు. నీలిమ పేరున ప్రతి సంవత్సరం అన్నదానం, వస్త్రదానం చేయించడానికి నిశ్చయం చేసుకున్నాడు. వాటి తాలూకా పనులు చురుగ్గా సాగిపోతున్నాయి. 5 నెలలు గడిచిపోయాయి. సౌందర్య తల్లి కాబోతుంది అన్న వార్త కృష్ణకమల్ చెవిన పడగానే అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ రోజు సౌందర్యను నిండు మనసుతో దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. సౌందర్య, నాకు పాపే కావాలి. నీలిమే ఈ ఇంట వెలిసింది అని అనుకుంటాను. పాప పేరు నీలిమ అని పెడతాను. నీకిష్టమే కదూ? ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. భర్త మాటలకి ఆమె చిరునవ్వు నవ్వుతూ, మీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదన్ను. మన పాప పేరు నీలిమనే పెడదాం అంది. సౌందర్య అని మరింత దగ్గరగా తీసుకున్నాడు. నీలిమ ఎదురుగా నిలబడి చిరునవ్వు నవ్వినట్టయింది. అతను కళ్ళు మూసుకుని, నీలు, నా హృదయాలయంలో నిలిచిన నా దేవిని, నా భార్యవు నిన్ను మరవడం అంటూ జరగని పని. నిన్ను ఎప్పుడూ ఈ జీవితం అంతా ప్రేమిస్తూనే ఉంటాను అనుకున్నాడు మనసులో. సౌందర్య అతని గుండెలపై తలాంచుకుని నిండుగా నవ్వుకుంది. ఈ జీవితానికి ఇది చాలు అన్నట్టు. కృష్ణకమల్ ఆమె చెంపల్ని సున్నితంగా నిమిరాడు. తనకు 2 భార్యలు, ఒకరు నీలిమ, మరొకరు సౌందర్య. తను చాలా అదృష్టవంతుడిగా భావించుకున్నాడు. 2 అతివల అనురాగం తను పొందగలిగినందుకు అతని మనసంతా సంతోషంతో సంతృప్తితో నిండిపోయింది. ఇంతటితో నీలిమహల్ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.